హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. చాలా రోజుల నుంచి హారర్ నవల కోసం మన శ్రోతల్లో చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఈ నవల చదవమని సజెస్ట్ చేసిన వారు సింప్లీ లెర్నింగ్. వాళ్ళది ఛానల్ పేరు ఏంటో నాకు తెలియదండి. వాళ్ళ అసలు పేరు అయితే లేదు ఇక్కడ. అలాగే హేమ తృప్తి గారు కూడా ఈ నవల బాగుంటుంది చదవండి మేడం అని అడిగారు. అలాగే నాగసూర్య శైలజ గారు హాయ్ అండి. మీరే చాలా రోజుల నుంచి హారర్ హారర్ అంటున్నారు. మీకోసమే ప్రత్యేకంగా వినండి. మరి ఇంకా హారర్ నవల్లోకి వెళ్ళిపోదాం. నవల పేరు గెస్ట్ హౌస్. ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించారు. కళ్ళెర చేసిన కాళరాత్రి, చేతబడి చేసినట్టున్న చీకటి, పాముల మిలికలు తిరిగిన తారు రోడ్డు, ఒళ్ళు విరుచుకుని కుంభరుష్టిని కురిపించే మేఘాలు, వికృత ఆరాధన, మధ్య మధ్యలో పిడుగుల పులికేకలు, ఆ శబ్దానికి అంధకారమైన నగరం. అసలే అమావాస్య, అందులోనూ ఆదివారం అర్ధరాత్రి. ఉలిక్కిపడి లేచాడు నచికేత. మొహమంతా చెమట పట్టేసింది. గదంతా చీకటిగా ఉంది. కరెంటు పోయిందని అర్థమైంది. తడుముకుంటూ లేచి టేబుల్ దగ్గరికి వెళ్లి సొరుగులాగి మ్యాచ్ బాక్స్ తీసి క్యాండిల్ వెలిగించాడు. కిటికీ బోల్టు సరిగ్గా పెట్టనందువల్ల తలుపులు టప్టపా కొట్టుకుంటున్నాయి గాలికి. కిటికీ రెక్కలు గట్టిగా వెయ్యాలని కిటికీ దగ్గరకు వెళ్లి రెక్కలు మూయబోయి అవతల వైపు దృశ్యం చూసి స్థాణువయ్యాడు. కిటికీకి అవతల వైపు గార్డెన్ ఉండాలి, కాని అక్కడ ఉండాల్సిన గార్డెన్ లేదు. అదెలా సాధ్యం? క్యాండిల్కి చెయ్యి అడ్డం పెట్టి మరోసారి చూశాడు అనుమానంగా. దట్టమైన అడవి. తనింటి ముందు అడవి ఉండడమేంటి? క్యాండిల్ తీసుకుని తన గదిలోంచి బయటకు నడిచాడు. రామయ్య! ఇంటి నౌకరు రామయ్యను పిలిచాడు. ఎప్పుడు పిలిచినా వెంటనే పలికే రామయ్య బొదిలవలేదు. సోఫా దగ్గరికి వెళ్లి చూస్తే రామయ్య లేడు. ఆ టైంలో తల్లిదండ్రులను నిద్రలేపడం ఎందుకని వరండా తలుపు తెరిచాడు. తలుపులు తెరవడంతోనే రయ్యమంటూ ఈదురుగాలి లోపలికి చొచ్చుకొచ్చి క్యాండిల్ని ఆర్పేసింది. కళ్ళు చిట్లించి చూసిన కానరాని కటిక చీకటి, జడలు విరబోసుకున్నట్టున్న అడవి. నచికేత గబగబా తడుముకుంటూనే తన గదిలోకి వెళ్లి టార్చ్ లైట్ వెతికి తీశాడు. అతను నడుస్తుంటే అతని వెనకే మరెవరో నడుస్తున్న చప్పుడు. అదంతా తన భ్రమేమో అనుకున్నాడు. టార్చ్ లైట్ వేసి ఆ టార్చ్ లైట్ వెలుగులో వరండాలో నుంచి బయటకొచ్చాడు. ఎదురుగా అడవి. ఆశ్చర్యము భయము ఏకకాలంలో కలిగాయి. తన ఇంటి ఎదురుగా రోడ్డు ఉండాలి, అటువైపు బిల్డింగులుండాలి. కాని ఇదెలా సాధ్యం? ఒక్క రోజులో అంతా ఎలా మారిపోయింది? మెల్లగా 4 అడుగులు వేశాడు. దట్టమైన చెట్లు. టార్చ్ లైట్ ఫోకస్ లో చూశాడు. దూరంగా చెట్ల మధ్య నుంచి టార్చ్ లైట్ ఫోకస్ అయిన మేర ఆ ప్రాంతంలో ఓ గెస్ట్ హౌస్. మరో 4 అడుగులు వేసి తన ఇంటివైపు చూశాడు. తనిల్లు తన ఇల్లులానే ఉంది. తన ఇంటి ముందు మాత్రం అడవి. ఆ అడవి మధ్యలో కనిపించే గెస్ట్ హౌస్. గబగబా ఆ గెస్ట్ హౌస్ వైపు అడుగులు వేస్తుంటే ఓ చోట శిథిలావస్థలో ఉన్న చెక్కబోర్డు. దానిమీద చెరిగిపోయిన అక్షరాలు. అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. నిషిద్ధం అన్న పదం మాత్రం కనిపిస్తోంది. 2 క్షణాలు తీక్షణంగా దూరంగా కనిపించే గెస్ట్ హౌస్ వైపు చూశాడు. వెళ్లాలా వద్దా అన్న డైలమా. ఓ క్షణం ఆలోచించి వెనక్కి తిరిగాడు. ఓ 10 అడుగులు వేశాడు. అక్కడ ఉండాల్సిన తనిల్లు లేదు. చుట్టూ అడవి. ఇల్లు మాయమైందా? ఎలా? ఇప్పుడేగా తన ఇంట్లో నుండి వచ్చింది. ఎలా మాయమైంది? ఏమిటి విచిత్రం? ఏమవుతోంది తనకి? సరిగ్గా అప్పుడు భయంతో బీసుకుపోయాడు. గుండె వేగం రెట్టింపైంది. మరోసారి అనుమానంగా టార్చ్ లైట్ ను సరిగ్గా ఫోకస్ చేసి చూశాడు. తను 4 అడుగులు వేస్తే అడవొచ్చింది. ఇప్పుడు 10 అడుగులు వేసినా తనిల్లు రావడం లేదు. వెంటనే మరింత వేగంగా నడవసాగాడు. 1, 2, 3 అలా ఎంతసేపు నడిచాడో అతనికే తెలీదు. అయినా తనిల్లు రాలేదు. అప్పుడు అతని భుజం మీద చేయి పడింది. చిన్న కేక అతని గొంతులో నుంచి బయటకు రాకముందే లబ్డబ్. మీ గుండె చప్పుడు వినిపిస్తోందా? గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకున్నాయి. బీవేర్. నచికేత వణికిపోయాడు. తన భుజం మీద పడ్డ చెయ్యెవరిది? అతనికి 4 రోజుల క్రితం చూసిన హారర్ సినిమా గుర్తొచ్చింది. హీరో భుజంపై చేయి వేస్తుంది ఈవిల్. హీరో వెనక్కి తిరిగి చూడగానే ఈవిల్ మొహం వికృతంగా మారుతుంది. కనుగుడ్ల స్థానంలో గుంటలు. తల గిరున వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తన పరిస్థితి అంతేనా? అతనికేం చేయాలో తోచడం లేదు. అంతా అయోమయంగా ఉంది. తన ఇల్లు మాయమవడమేమిటి? తన ఇంటి ముందు అడవుండడమేమిటి?
ఆ అడవిలో గెస్ట్ హౌస్. ఏంటిదంతా? భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఒక్కసారిగా గాలి, సుడిగాలి. అప్రయత్నంగా నచికేత గొంతులో నుంచి పెద్ద కేక వెలువడింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నచికేత. ఎదురుగా నౌకరు రామయ్య, తన మొహంలోకి ఆదుర్దాగా చూస్తూ. నలువైపులా చూశాడు నచికేత. అది తన గదే. లైటు కాంతిలో గదిలోని ప్రతి మూల స్పష్టంగా తెలుస్తోంది. కళ్ళు నులుపుకుని మరీ చూశాడు. అడవి లేదు, గెస్ట్ హౌసు లేదు. ఒక్క ఉదుటున లేచి కిటికీ దగ్గరికి వెళ్లి కిటికీ తలుపులు తెరిచి చూశాడు అనుమానంతో. ఎదురుగా లాన్స్, పూల చెట్లు, ఏమీ మార్పు లేదు. హాల్లోకొచ్చి మెయిన్ డోర్ తీశాడు. ఎదురుగా రోడ్డు, అటువైపు బిల్డింగ్, అంతా ఎప్పట్లానే. బాబూ, రామయ్య పిలిచాడు. రామయ్య, మన ఇంటి ముందు నీకు అడవి కనిపించిందా? మీకేదో పీడకలొచ్చినట్టుంది. మీరు గట్టిగా అరిచారు. వెంటనే మీ గదిలోకొచ్చాను చెప్పాడు రామయ్య. పీడకలా? నిజంగా నేను చూశాను అయోమయావస్థలో అన్నాడు నచికేత. నచికేత ఏదో ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళాడు. రామయ్య ఏదో గొణుక్కుంటూ పడుకుండిపోయాడు హాల్లో. నచికేతకు నిద్ర రావడం లేదు. తనకొచ్చింది కల. తనకి అలాంటి కల ఎందుకొచ్చింది? మెల్లగా కిటికీ దగ్గరకు వెళ్ళాడు. కిటికీ తలుపు తెరిచి చూశాడు. మామూలుగానే లాన్స్, పూల చెట్లు. కాసేపు అటు ఇటు పచార్లు చేశాడు. క్యాన్వాసు దగ్గరికి నడిచాడు. బ్రష్ స్టాండును దగ్గరకు జరుపుకున్నాడు. దానిలో నుంచి బ్రష్ తీశాడు. అతని చేతిలోని బ్రష్ క్యాన్వాస్ మీదకి చేరింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. కలలో కనిపించిన దృశ్యాన్ని విజువలైజ్ చేసి క్యాన్వాస్ మీద పరిచే ప్రయత్నం చేస్తున్నాడు. 1, 2, 3. ఎంతకీ సరిగ్గా గుర్తు రావడం లేదు. స్పష్టంగా గుర్తుకొస్తోంది. అతని చేతి వేళ్లు కదులుతున్నాయి. కిటికీ కవతల అడవి. ఎస్, అడవే. చెట్లు, దట్టంగా ఉన్న చెట్లు. ఆ చెట్ల మధ్య నుంచే తను పరిగెత్తాడు. ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ లాంటి భవనాన్ని చూశాడు. సీలింగ్ ఫ్యాన్ గిరగిరా తిరుగుతోంది. అయినా నచికేత నుదుట స్వేదం అలుముకుంది. అతని చేతివేళ్లు క్యాన్వాస్ మీద కదలడం ఆగిపోయాయి. ఒక్క క్షణం ఆ క్యాన్వాస్ వంక చూశాడు. అడవి, తన కలలో చూసిన అడవి. చెట్లు, తన కలలో చూసిన దట్టమైన చెట్లు. ఆ అడవి మధ్యలో గెస్ట్ హౌస్. ఒక్క క్షణం ఆగిపోయాడు. గెస్ట్ హౌస్ ఆకారం గుర్తు రావడం లేదు. క్యాన్వాస్ మీద గెస్ట్ హౌస్ రూపం ముద్రించబడలేదు. షిట్! బ్రష్ని గట్టిగా విదిలించాడు. రంగులో ముంచిన ఆ బ్రష్ చివరల నుంచి రంగు చెదిరి క్యాన్వాస్ మీద పడి అదోలా మెరిసిపోతోంది. క్యాన్వాసు మీద చిందిన ఆ రంగులు గ్రాఫిక్స్ లా చెదిరిపోవడం నచికేత గమనించలేదు. మంచం మీద పడుకుని బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. అదే సమయంలో హాల్లో పడుకున్న రామయ్య కళ్ళు తెరిచాడు. పగలబడి నవ్వాడు సూర్యనారాయణ. విరగబడి నవ్వాడు విల్సన్. నవ్వు ఆపుకోలేకపోతున్నాడు సూరజ్. వాళ్ల వైపు కోపంగా చూశాడు నచికేత. ప్రభు మాత్రం సీరియస్ గా ఉన్నాడు. మీకు నవ్వులాటగా ఉందా? కోపంగా అన్నాడు తన ఫ్రెండ్స్ వంక చూసి. లేకపోతే కిటికీ నుంచి చూస్తే గెస్ట్ హౌస్ కనిపించడం ఏమిటి? ఇంటి బయటకొస్తే అడివా, అందులో గెస్ట్ హౌసా? మళ్ళీ నవ్వుతూ అన్నాడు సూర్యనారాయణ. హే జీసస్, నా ఫ్రెండ్కి ఎలాంటి కలొచ్చిందో చూడు, నాటకీయంగా అన్నాడు విల్సన్. సచి, మన ఆలోచనలు, ఊహలు కలలుగా వస్తాయి. బహుశా నువ్వు రాత్రిపూట ఏదో హారర్ నవల చదివి ఉంటావు. అందులో ఇలాంటి సన్నివేశం ఉండుంటుంది. అలా ఆలోచిస్తూ పడుకునుంటావు. అదే కల్లోకొచ్చుంటుంది సూరజ్ అన్నాడు. అయ్యిందా? నేను సీరియస్ గా నాకొచ్చిన కళ గురించి చెబితే మీరు చెప్పే రీజనింగ్ ఇదా? కాసింత కోపంగా అన్నాడు నచికేత. నచికేత భుజం మీద చేయి వేశాడు. భూతద్దల్లాంటి తన కళ్ళజోడు సవరించుకున్నాడు. నచి, నువ్వన్నది కరెక్ట్. నీకొచ్చిన కళ గురించి మనమంత తేలిగ్గా కొట్టి పారేయకూడదు. నాకు తెలిసిన ప్రొఫెసర్ ఉన్నాడు. నువ్వు సరేనంటే ఆయన దగ్గరికి వెళదాం అన్నాడు ప్రభు. హే ప్రభు, నీకేమైనా పిచ్చా? వాడేదో కలొచ్చిందని చెబితే ఈజీగా తీసుకోమని ధైర్యం చెప్పాల్సింది పోయి ఇదేదో సీరియస్ విషయమైనట్టు ప్రొఫెసర్ దగ్గరికి కూడా వెళ్లాలా? సూర్యనారాయణ కోపంగా అన్నాడు. అవును నచ్చి, నువ్వు ప్రభు మాటలు పట్టించుకోకు. వాడు మొదటి నుంచి అంతే, ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకుంటాడు నచికేతతో అన్నాడు విల్సన్. సూరజ్ మౌనంగా ఉండిపోయాడు. ఆ 5గురు మంచి ఫ్రెండ్స్. కష్టాలు సుఖాలు పంచుకుందామనుకునే రకం. వాళ్ల మధ్య ఎలాంటి భేషజాలు లేవు. నాకెందుకో ప్రభు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. ఓసారి మనం ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళితే తప్పేంటి? నచికేత ఎదురు ప్రశ్న వేశాడు. అది కాదు నచి, ఇంత చిన్న విషయానికి విల్సన్ ఏదో అనబోయాడు. ఇది చిన్న విషయమా? మాకు తెలిసి కళలు 3 రకాలు: సబ్జెక్టివ్, ఫిజికల్, స్పిరిచువల్.
భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను ప్రతిబింబించే ఈ కళల గురించి మనం తేలిగ్గా కొట్టిపారేయకూడదు. జాన్ ఆఫ్ ఆర్క్ తన మరణం గురించి కల్లోనే తెలుసుకుందట. పురాణాల్లో కూడా కళల ప్రస్తావన ఉంది. త్రిజట అనే రాక్షసి రావణాసురుడి అంతిమ దశలో కలలో కనిపించిందట. అరిస్టాటిల్ కళల్లో కనిపించే కొన్ని వస్తువులు భవిష్యత్తులో సంభవించబోయే సంఘటనలకు సిగ్నల్స్ అనేవాడు. ఇంకా ప్రభు ఏదో చెప్పబోతుంటే సూరజ్ వచ్చి ప్రభు పెదవుల మీద చెయ్యేసి, మహాప్రభు, ప్రభు ఇక ఆపై కళల గురించి నీ పరిజ్ఞానాన్ని విప్పి చెప్పి మమ్మల్ని చంపకు నాటకీయంగా అన్నాడు. నచికేత మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు. విల్సన్ వచ్చి నచికేత భుజం మీద చెయ్యేసి, నచి, ఇంత చిన్న విషయానికి ఇంతలా అప్సెట్ అవుతావెందుకు? టేక్ ఇట్ ఈజీఆర్ అన్నాడు. లేదు విల్సన్, కలలు రావడం సాధారణమే కావచ్చు, కానీ రాత్రి నాకు వచ్చిన కళ ఓహ్ ఎంత హారిబుల్గా అంటే బాగా భయం వేసింది. నిజంగా ఆ అడవిలో నేను వాటర్నైనట్టు, ఆ అడవి మధ్యలో చిక్కుకుపోయినట్టు. ఆ గెస్ట్ హౌస్ ఎంత ఆలోచించినా ఎందుకో ఆ గెస్ట్ హౌస్ నమూనా మాత్రం గుర్తుకు రావడం లేదు. అది మామూలు గెస్ట్ హౌస్ లా అనిపించలేదు. సంథింగ్ స్పెషల్. ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయాడు నచికేత. నువ్వింకా దాని గురించే సీరియస్ గా ఆలోచిస్తున్నావా? లీవ్ ఇట్ ఫ్రెండ్. అయినా మంచి పెయింటర్వి. శ్రీదేవి 25 తర్వాత ఎలా ఉంటుంది, 25 కిందట ఎలా ఉంది ఊహించి పెయింట్ చేశావు. అలాంటిది నీకు కలలో కనిపించిన గెస్ట్ హౌస్ బొమ్మని వేలేవా? సూర్యనారాయణ అన్నాడు. ట్రై చేశాను. కలలో కనిపించిన అడవిని క్యాన్వాస్ మీద వేయగలిగాను, కానీ ఆ గెస్ట్ హౌస్ బొమ్మ వేయడానికి కుదరలేదు నచికేత చెప్పాడు. ఒక్కోసారి అంతే, కొన్ని మనకు గుర్తుండిపోతాయి, మరికొన్ని ఎంత గుర్తు చేసుకుందామన్నా గుర్తుకు రావు ప్రభు అన్నాడు. అయితే మనం కనీసం నచికేత గీసిన ఆ అడవినైనా దర్శిద్దాం సూరజ్ అన్నాడు. ముందు ప్రొఫెసర్ దగ్గరకు వెళదాం నచికేత అన్నాడు. నువ్వు ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నావు అన్నాడు సూర్యనారాయణ. అవును, డ్యామ్ సీరియస్. ఆ 5గురు ఓ ఇరానీ హోటల్లో కూర్చుని ఛాయలు తాగి ప్రొఫెసర్ దగ్గరకు బయలుదేరారు. ప్రొఫెసర్ పరమహంస ఆ ఇంటి చెక్క గేటు ముందు నేమ్ ప్లేట్ వేలాడుతూ కనిపిస్తోంది. ఆ నేమ్ ప్లేట్ సగం కిందకి వేలాడుతోంది. చెక్క గేటు రంగు వెలిసిపోయింది. చుట్టూ పిట్టగోడ, లోపల రకరకాల చెట్లు. చెక్క గేటు తీసుకుని లోపలకు అడుగు పెట్టింది మిత్ర బృందం. సడన్ గా సూర్యనారాయణకు డౌట్ వచ్చింది. వెంటనే ప్రభు నాపి, ఒరే ప్రభో, నీకు ప్రొఫెసర్ గారు ఎక్కడ తగిలారు? అసలు నీకెలా పరిచయం? అనుమానంగా అడిగాడు. నేను ఈ ప్రొఫెసర్ గారి దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. తన భూతద్దాలు సవరించుకుని చెప్పాడు. మిగతా 4 షాక్ తిన్నారు. నిజమా? మాకు చెప్పనేలేదు అన్నాడు నచికేత. తలంచుకుని చెప్పాడు ప్రభు. మీరు నవ్వుతారని చెప్పలేదు. ఈ ప్రొఫెసర్కు భార్య పిల్లలు ఎవరూ లేరు. భార్య ఒకప్పుడు ఉండేది. ఈయన పరిశోధనలంటూ ఎప్పుడూ ల్యాబ్లోనే ఉండడం చూసి విసిగేసి వెళ్లిపోయింది. వెళ్లిపోయే ముందు తన భర్త పిచ్చివాడని ప్రచారం చేసి మరీ వెళ్లిపోయింది. అయినా ఈ ప్రొఫెసర్ చెల్లించలేదు. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఆ డిపాజిట్ మీద వచ్చే డబ్బుతో రకరకాల పరిశోధనలు చేస్తాడు. ఓ రోజు ట్యాంక్ బండ దగ్గర కనిపించాడు. అనుకోకుండా పరిచయం అయింది. నా దగ్గర పనిచేస్తావా అని అడిగాడు. సరేనన్నాను. ఆయన రకరకాల పరిశోధనలు చేస్తాడు. ఎప్పుడు ఏ అంశం మీద రీసెర్చ్ చేస్తాడో తెలీదు. ఓసారి కళల మీద పరిశోధన మొదలు పెడతాడు. మరోసారి సమాధుల గురించి తెలుసుకోవాలంటాడు. ఇంకోసారి టెలిపతి గురించి. ఇలా ఒక సబ్జెక్ట్ అని కాదు, చాలా కమాండ్ ఉన్న వ్యక్తి. తన వృత్తిని ప్రవృత్తిని ప్రేమిస్తున్నాడు. దట్స్ ఆల్ చెప్పాడు ప్రభు. చాలా చిత్రమైన క్యారెక్టర్ మీ ప్రొఫెసర్ది. ఎనివే కంగ్రాట్స్. ఇక్కడ జాబ్ దొరికినందుకు మంచి పార్టీ ఇవ్వాలి నచికేత అన్నాడు. ప్రభు నవ్వుతూ ముందుకు కదిలాడు. ఇల్లు కట్టి చాలా సంవత్సరాలవుతుందని తెలుస్తోంది. ఫర్నిచర్ కూడా చాలా పాతకాలం నాటిదే. చెక్క కుర్చీలు, నగిషీ చెక్కిన టీపాయ్, కేన్ చైర్స్, గది గోడలకు రకరకాల బొమ్మలు వేలాడదీసి ఉన్నాయి. సైన్సు, జియోగ్రఫీ నుంచి తాజ్ మహల్ వరకు. అడుగుల శబ్దం విని 4 లేచారు. ప్రభు లోపలికి వెళ్లి ప్రొఫెసర్కి తన ఫ్రెండ్స్ వచ్చిన విషయం చెప్పడంతో ప్రొఫెసర్ వచ్చాడు. 55 సంవత్సరాల వయసు అతంది. బట్టతల, కళ్ళజోడు, స్టైల్గా పైపు పీలుస్తూ వీళ్ల దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ జెంటిల్మ్యాన్, నాకు ప్రభు అంతా చెప్పాడు. ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి దారి తీశాడు. విచిత్రమైన వ్యక్తిలా ఉన్నాడు. తన ఫ్రెండ్స్కు మాత్రమే వినిపించేలా కామెంట్ చేశాడు విల్సన్. 4 లోపలికి వెళ్లారు. ప్రొఫెసర్ పరమహంస గెటప్ కూడా గమ్మత్తుగా ఉంది. ప్యాంటు ఒక కలర్, దాని మీద వేసుకున్న కోటు మరో కలర్. ఆ సూటు చాలా పాతదని, చాలా ఏళ్ల క్రితందని అర్థమవుతూనే ఉంది. లోపల పెద్ద టేబుల్. ఆ టేబుల్ కు అటువైపు పాతకాలం నాటి రివాల్వింగ్ చైరు. దానిలో కూర్చున్నాడు.
టేబుల్ మీద గాజు బేకర్లున్నాయి. ఎదురుగా ఉన్న ర్యాక్స్ లో సైన్సు, ఫిక్షను, క్రిమినాలజీకి సంబంధించిన బోల్డ్ బుక్స్ ఉన్నాయి. మీలో మిస్టర్ నచికేత ఎవరు? నచికేత తనే అన్నట్టు చెప్పాడు. వెల్, నీ ఫ్రెండ్ అంతా చెప్పాడు. యూసీ, కళలను చాలా మంది చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ ఈ కళలున్నాయే, అందులో కొన్ని మోస్ట్ డేంజరస్. టెలిపతి, ఈవిల్ స్పిరిట్ ఇలాంటి వాటి మీద నమ్మకం లేని వాళ్ళు ఈ కళలను కూడా చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. ఒక్కో కళకు ఒక్కో అర్థం ఉంటుంది. చీకట్లో ఎవరో లాంతర పట్టుకుని వెళుతున్నట్టు మీకు కలస్తే ఊహించని ప్రమాదం జరగబోతుందని హెచ్చరిక కూడా. హఠాత్తుగా ఓ బిల్డింగ్ మీ కలలోకొస్తే అది దెయ్యాల నిలయమని కలస్తే మీ హ్యాపీ లైఫ్ లో ఏదో బెటర్ ఎక్స్పీరియన్స్ జరగబోతుందని సూచన. అయితే ఇలాంటి కలలన్నీ ఇలాంటి సూచనలు తెలియజేస్తాయని ఫీల్ అవ్వద్దు. రాత్రివేళ మీ ఆలోచనలు కూడా కలలుగా రావచ్చు. మీ తీరని కోరికలు, మీకిష్టమైన విషయాలు కూడా మీరు కలగనొచ్చు. కొంతమంది ప్రముఖులకొచ్చిన కలలను గమనిస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ప్లేటో, షేక్స్పియర్, నెపోలియన్ వంటి ప్రముఖులు కూడా ఈ కలల విషయంలో మినహాయింపు కాదు. బహుశా కెనడీ అనుకుంటా. తను హత్య చేయబడతానని అతనికి ముందే తెలుసట. ఇవన్నీ విన్నవి, చదివినవి. అయితే ఈ గ్రేట్ ప్రొఫెసర్ పరమహంస శోధించి తెలుసుకున్న విషయాలు కూడా ఉన్నాయి. మీకొచ్చిన కలలో అడవి, గెస్ట్ హౌస్ కనిపించాయి కదా. మీరా అడవిని బాగా గుర్తు తెచ్చుకోండి, ఆ గెస్ట్ హౌస్ని కూడా. అన్నట్టు మీరు మంచి పెయింటర్ కదా. ఆ గెస్ట్ హౌస్, అడవిని ఊహించి బొమ్మ వేయగలరా? వెంటనే ప్రభు చెప్పాడు. మావాడు ఆ అడవి బొమ్మ వేశాడు సార్. గెస్ట్ హౌస్ గుర్తుకు రావడం లేదట. ఐసీ, నో ప్రాబ్లం. ఆ అడవి బొమ్మంది కదా, అది చాలు. అతని స్ట్రోకును బట్టి, ఆ అడవిని బట్టి ఈజీగా ఇతని సమస్యను సాల్వ్ చేయగలను. యునో, నేను చాలా అడవులను పరిశోధించాను. అడవుల్లోని రహస్యాలను ఛేదించాను. మీరు వెంటనే వెళ్లి క్యాన్వాస్ పట్టరండి. పరమహంస పైపుని నోట్లో పెట్టుకుని ఒక్కసారి పొగ బయటకు వదిలి అన్నాడు. అరగంటలో తీసుకొస్తానని లేచారు. నచికేత గబగబా గదిలోకి వెళ్ళాడు. అతని ఫ్రెండ్స్ కూడా. క్యాన్వాస్ వంక చూసి షాక్ అయ్యాడు నచికేత. అతని కూడా వచ్చిన ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు. సరిగ్గా అప్పుడే రామయ్య ఆ గదిలోకి తొంగి చూసి నవ్వుకున్నాడు వికృతంగా. ఒక్క క్షణం నచికేత మనసు కీడును శంకించింది. మిగతా నలుగురు ఫ్రెండ్స్ చేష్టలుడికి నిల్చుండిపోయారు. రామయ్య! గట్టిగా కేకవేసి పిలిచాడు నచికేత. ఏంటి బాబు అంటూ రామయ్య నచికేత గదిలోకొచ్చాడు. ఈ క్యాన్వాస్ మీద రంగులేంటి ఇలా చెదిరిపోయాయి? కోపంగా అడిగాడు రామయ్యను నచికేత. రామయ్య అటువైపు చూపించాడు. అటక మీద నుంచి నీళ్లు ధారగా క్యాన్వాస్ మీద పడుతున్నాయి, చుక్కలు చుక్కలుగా. సరిగ్గా అటక కింద క్యాన్వాస్ ఉంది. నేల మీద వాటర్ జగ్గు పగిలిపోయింది. మైదర్ పిల్లి అటకెక్కి అటక మీదున్న వాటర్ జగ్గుని తోసేసింది. ఆ వాటర్ జగ్గులోని నీళ్లు క్యాన్వాస్ మీద పడ్డాయి. పడితే బొమ్మ పాడైపోతుందని క్యాన్వాస్ మీద పడ్డ నీళ్లని తువ్వాలతో తుడిచా. రామయ్య తాపీగా చెప్పాడు. నీకసలు బుద్ధుందా? తువ్వాలతో తుడిస్తే రంగులు చెదిరిపోవా? అయినా అటక మీద వాటర్ జగ్గు ఎవరు పెట్టారు? అనుమానంగా అడిగాడు నచికేత. అది నాకేటి తెలుస్తుంది అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ గదిలో నుంచి వెళ్లిపోయాడు రామయ్య. భలే పని మనిషి దొరికాడు నీకు. అయినా అదేంటి, అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోతాడు. అతని వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, సూర్యనారాయణ అన్నాడు. అతని పద్ధతి అంతా చెప్పాడు నచికేత. సరే, ఇప్పుడు ప్రొఫెసర్ గారికి ఏం చూపించాలి, ఎలా చూపించాలి? ప్రభు అనుమానం వ్యక్తం చేశాడు. క్యాన్వాస్ మీద బొమ్మ షేప్ సరిగ్గా కనిపించడం లేదు. టేక్ ఇట్ ఈజీ ఫ్రెండ్. మళ్లీ ఊహించి ఆ బొమ్మ గీసేయ్, సూరజ్ చెప్పాడు. గుడ్ ఐడియా, వెంటనే గీసేయ్, సూర్యనారాయణ అన్నాడు. ఇంకేంటి ఆలస్యం? మాకు ముందు వేడివేడి టీ తాగించు. బొమ్మ మొదలుపెట్టే, అరగంటలో నువ్వు బొమ్మ గీయగలవు. నచికేతను ఉత్సాహపరుస్తూ అన్నాడు విల్సన్. ప్రభు మౌనంగా ఉండిపోయాడు. నచికేత మళ్లీ రామయ్యను కేకేసి అందరికీ టీ పట్టరమని చెప్పి క్యాన్వాసు దగ్గరికి వెళ్ళాడు. ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నచికేత. రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు. షిట్, బుల్షిట్, తల విదిల్చాడు నచికేత. ఏమైంది నచి, గుర్తుకు రావడం లేదా? ప్రభు నచికేత పక్కనే కూర్చుని అడిగాడు. అవును ప్రభు, ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు. బలవంతంగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించొద్దు, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు, ప్రభు చెప్పాడు. ఈలోగా రామయ్య టీ, ఓ ట్రేలో బిస్కెట్స్ తెచ్చి టీపై మీద పెట్టాడు. వాతావరణం చల్లగా ఉంది. బిస్కెట్స్ తిని టీ సిప్ చేస్తున్నారు ఐదుగురు. నచికేత మనసంతా రాత్రి తనకొచ్చిన కల మీదే ఉంది.
లీలగా కూడా గుర్తు రావడం లేదు. నచి, ఎక్కువగా వర్రీ అవకరా, సూరజ్ అన్నాడు. నచికేత మాత్రం రాత్రి తనకొచ్చిన కలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. 1, 2, 3 సరిగ్గా 4వ నిమిషం నచికేత మొహంలో వెలుగు కొట్టొచ్చినట్టు కనిపించింది. లీలగా గుర్తుకొస్తోంది. క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళాడు. బ్రష్ చేతిలోకి తీసుకున్నాడు. అతని చెయ్యి క్యాన్వాస్ మీద కదలబోతుండగా రామయ్య కళ్ళు బ్రష్ స్టాండ్ మీద పడ్డాయి. స్ప్లిట్ సెకండ్ ఎవరో తోసినట్టు బ్రష్ స్టాండ్ ఒక్కసారిగా పక్క కొరిగిపోయింది. ఆ బ్రష్ స్టాండ్లో ఉన్న రంగులు నేల మీద పడిపోయాయి. బ్రష్ స్టాండ్ కింద పడ్డ శబ్దానికి ఏకాగ్రతతో రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గీయాలనుకున్న నచికేత డిస్టర్బ్ అయ్యాడు. నేల మీద పడిపోయిన బ్రష్ స్టాండ్ వైపు చూశాడు. స్టాండ్ సరిగ్గా లేదా? సూరజ్ అడిగాడు. ఏమో అన్నాడు అనాలోచితంగా నచికేత. ఇంక రంగులు లేవా? లేవు, నిన్ననే తీసుకొద్దామనుకున్నాను. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఒక్క క్షణం అంతా చికాగ్గా అనిపించింది. బ్రష్ను ఓ మూలకి గిరాటేసి మంచం మీద కూర్చుని తల పట్టుకున్నాడు నచికేత. వాట్ యార్, ఇంతలో ఏమైంది అంటూ విల్సన్, సూరజ్, సూర్యనారాయణలు నచికేతకు ధైర్యం చెప్పారు. ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడు. సరిగ్గా 5 నిమిషాల క్రితం టీ తాగి అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉండగా రామయ్య తీక్షణంగా బ్రష్ స్టాండ్ చూడడం గమనించాడు. కొన్ని క్షణాల్లోనే బ్రష్ స్టాండు ఎవరో నెట్టినట్టు కింద పడ్డం ప్రభు నోటీసులోకొచ్చింది. ఒక్క క్షణం అతని శరీరంలో చిన్నపాటి గగురుపాటు. రామయ్య వైపు చూడడానికే భయం వేసింది. నచి, ముందు ప్రొఫెసర్ దగ్గరికి వెళదాం, జరిగింది చెబుదాం. ఇవాళ కాకపోతే రేపైనా నీకు ఆ కళ గుర్తుకొస్తుంది. అప్పుడు బొమ్మ వేద్దుగాని. పద పద, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అటునుంచటే ఫస్ట్ షో ఏదైనా సినిమాకి చెక్కేద్దాం. హాట్ ఫీవర్కి వెళదామా? విల్సన్ ఉత్సాహంగా అడిగాడు. నచికేత ఏమాత్రం ఉత్సాహం ప్రదర్శించలేదు. 5గురు బయటికి నడిచారు. అరే గాగుల్స్, విల్సన్ అన్నాడు 4 అడుగులు నడిచాక. నీకీ మతిమరుపు జబ్బేమిట్రా? సూరజ్ని విసుక్కుంటాని వెళ్ళి తెచ్చుకోపో అన్నాడు. లోపలికి వెళ్ళి గాగుల్స్ తెచ్చుకుని మరేదో మరిచిపోతాను. అయినా లోపలికి వెళ్ళి ఓపిక లేదు. ఒరే సూర్య, నువ్వెళ్ళి నా గాగుల్స్ తెచ్చిపెట్రా. నేనా? అబ్బా బోర్, ప్రభుని వెళ్ళమను, సూర్యనారాయణ అన్నాడు. ప్రభు విల్సన్ గాగుల్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాడు. లోపల నచికేత గదిలో అడుగు పెట్టేసరికి ఆ గదిలో రామయ్య ఉన్నాడు. ఆ గది కిటికీ దగ్గర ఓ పిల్లి రామయ్య వైపు తీక్షణంగా చూస్తోంది. అంతకన్నా తీక్షణంగా రామయ్య ఆ పిల్లి వైపు చూశాడు. ఆ మరుక్షణమే ఆ పిల్లి భయంతో విసుకుపోయింది. ఎవరో విసిరి పారేసినట్టుగా క్యాన్వాసు మీదకి దూకింది. క్యాన్వాసు స్టాండు కింద పడింది. ఆ శబ్దానికి ఉలికి పడ్డాడు ప్రభు. వెంటనే అదురుతున్న గుండెలను చేత బిగబట్టుకుని బయటకు పరిగెత్తాడు. ఒరే, నా గాగుల్స్ ఎక్కడా? ఖాళీగా వచ్చావేంటి? విల్సన్ అడిగాడు పరిగెడుతూ వచ్చిన ప్రభుని. అక్కడ గాగుల్స్ లేవు, అబద్ధం చెప్పాడు ప్రభు. నేను తెచ్చుకుంటాను అంటూ విల్సన్ నచికేత గదిలోకి వెళ్లి గాగుల్స్ తెచ్చుకున్నాడు. ఆ సమయంలో రామయ్య నేల మీద కూర్చుని ఫ్లోరింగ్ తుడుస్తున్నాడు. ఖాళీగా తిరిగొచ్చారా? వెరీ బ్యాడ్ అన్నాడు విచారంగా మొహం పెట్టి ప్రొఫెసర్ పరమహంస. ఆ 5గురు ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలనే చెప్పారు. వాళ్ళు చెప్పిందంతా విన్నాక ఓ క్షణం దీర్ఘంగా నిట్టూర్చి, మీరు చెప్పేదంతా వింటుంటే నాకేదో డౌట్ వస్తోంది. మనకు తెలియకుండానే మన శరీరాన్ని కొన్ని శక్తులు నియంత్రిస్తాయి. సైన్స్ కూడా లాజిక్లను చూపించగలుగుతోంది కొన్నింటికి. మనం పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల అనవసరమైన ఆదుర్ద మొదలై మనలోని మెమరీ పవర్ని తగ్గిస్తుంది. చాలా ప్రశాంతంగా కాన్సంట్రేషన్తో ఆలోచిస్తే నీకా కళ గుర్తుండేది. అయినా కొన్ని కళలు గుర్తుండవు. ఒక సర్వే ప్రకారం మనకొచ్చిన కళల్లో కొన్ని తెల్లారి లేచాక అసలే గుర్తుండవు. మనం తల బద్దలు కొట్టుకున్నా అవి గుర్తుకు రావు. మరికొన్ని కళలు అస్పష్టంగా లీలా మాత్రంగా గుర్తుంటాయి. సాధారణంగా రాత్రిపూట మనం ఊహించుకునే విషయాలు గాని, మనం చదివిన పుస్తకాల్లోని సంఘటనలు గాని కళలో కనిపిస్తాయి. అయితే ఆ పుస్తకాల్లోని సంఘటనలు మన జీవితంలో జరిగినట్టే కళల్లో వస్తాయి. హాలెండో జో ఫ్రాచర్ అనే వ్యక్తికి ఎవరో ఓ వ్యక్తి తనను తరచూ తరుముతున్నట్టు కలొచ్చేది. ముందు అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడా విషయాన్ని. తర్వాత కలలో ఆ తెరిమే వ్యక్తి చెలరేగిపోయాడు. నా మాటలను లక్ష్య పెట్టనందున నిన్ను చంపడం గ్యారంటీ అని కలలో హెచ్చరించేవాడు. జో ఫ్రాచర్ కంగారు పడి ఓ ప్రొఫెసర్ని కలుసుకున్నాడు. ఆ ప్రొఫెసర్ ఆ కల విని నవ్వి కలలకు భయపడితే ఎలా అంటూ తేలిగ్గా నిట్టూర్చాడు. కాని ఆ రోజు రాత్రి ఆ ప్రొఫెసర్ హత్యకి గురయ్యాడట. అతన్ని ఎవరు చంపారో తెలీదు. కాని ఓ వ్యక్తి తరిమి తరిమి చంపినట్టు పోలీసులు తమ పరిశోధనలో తేల్చారు. ఆ విషయం తెలిసి జో ఫ్రాచర్ వణికిపోయాడు.
చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశాడు. విచిత్రంగా ఆ రోజు నుంచి అతనికి అలాంటి భయంకరమైన కల రాలేదు. కాని ఆ ప్రొఫెసర్ చనిపోయాడు. జో ఫ్రాక్చర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తన చివరి దశలో ఈ కలొచ్చి ప్రొఫెసర్ చనిపోయిన 40 సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టాడు. బ్యాంకాక్ లో రాయల్ బెంజా హోటల్లో డిన్నర్ తీసుకుంటున్నప్పుడు మిసెస్ జెఫర్సన్ పరిచయమైంది. ఆవిడ భర్త జెఫర్సన్ ఓ ప్రొఫెసర్ అని తర్వాత తెలిసింది. అతను కళల గురించి, వాటి లక్షణాల తీవ్రత గురించి రీసెర్చ్ చేశాడట. అతనికి 60 ఏళ్లుంటాయి. చాలా తమాషా మనిషి అతను. ప్రతి మాటకు ముందు భుజాలెగరేసి విచిత్రంగా మాట్లాడతాడు. అతని ఇంగ్లీషు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అక్కడక్కడ జర్మన్ పదాలు మిక్స్ అయినట్టు అనిపిస్తాయి. జో ఫ్రాక్చర్ విషయం అతనే చెప్పాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మరుసటి రోజు అందజేస్తానని చెప్పాడు. అప్పటికే బ్యాంకాక్ జర్నీకి ఎక్కువ రోజులు కేటాయించడం, గెస్ట్ హౌస్ల గురించి ఎంక్వైరీలు చేయడం వల్ల తిరిగి సింగపూర్ వెంటనే వెళ్లాల్సి ఉన్నందున జెఫర్సన్ ని కలవడం కుదరలేదు. థ్యాంక్స్ టు మిస్టర్ జెఫర్సన్. సో మై డియర్ బాయ్స్, కళలను తక్కువగా అంచనా వేయద్దు. ఎనివే మిస్టర్ నచికేత, ఈ వేళ హాయిగా నిద్రపో. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. నీకేమైనా అసిస్టెన్సీ కావాలనిపిస్తే ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అన్నట్టు మనం తరచూ కలుస్తూ ఉండడం మంచిది అన్నాడు ప్రొఫెసర్ పరమహంస. సూర్యనారాయణ, సూరజ్, విల్సన్లు అసహనంగా గడియారం వంక చూస్తున్నారు. ఫస్ట్ షో సినిమాకు వెళ్లాలనే ప్లానింగ్ మీద ఉన్నారు వాళ్ళు. మోచేతో నచికేత నడుం మీద పొడిచాడు విల్సన్. నచికేత లేచి చేతులు జోడించి మేం వెళతాం ప్రొఫెసర్ అన్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్నాడు ప్రొఫెసర్. మిగతా ముగ్గురు లేచారు. ప్రభు, నువ్వు రావడం లేదా అన్నాడు సూరజ్. ప్రభు అలానే ఉండిపోవడం చూసి తల అడ్డంగా ఊపాడు ప్రభు, తను రానన్నట్టు. యాయ్, అదేం కుదరదు, అందరము వెళ్లాల్సిందే సూర్యనారాయణ అన్నాడు. అంతే, సూరజ్ బలపరిచాడు. లేకపోతే మనీషా కొయిరాలా బాధపడదు విల్సన్ అన్నాడు. మనీషా కొయిరాలా బాధపడ్డమెందుకు? సూరజ్ అనుమానంగా విల్సన్ మొహంలోకి చూస్తూ అన్నాడు. ఎందుకంటే ఏమని చెప్పను, నానా పటేకర్తో చెడినందుకు కావచ్చు, బాయ్ ఫ్రెండ్ హుస్సేన్ హ్యాండ్ ఇచ్చినందుకు కావచ్చు కోపంగా అన్నాడు సూర్యనారాయణ. నీకేమైందిరా విల్సన్ సూర్యనారాయణ అడిగాడు. అయ్యింది నాకు కాదు, నీకు. నీ మతిమరుపుతో చస్తున్నాం. అయినా ఎక్కడికైనా బయలుదేరే ముందు సినిమా పుస్తకాలు చదివితే చంపేస్తాం. నీకు అసలే మతిమరుపు. దానికి తోడు అంత క్రితం చదివిన పుస్తకంలోని విషయాలు గుర్తుంటాయి. అయినా ఆ ప్రొఫెసర్ గారి టేబుల్ మీదున్న స్టార్ డస్ట్ ఎవరు చదవమన్నారు? మనం సినిమాకి వెళ్లాలన్న విషయం మర్చిపోయి మనిషా కొయిరాలంటున్నావు. పద టైం అయింది అన్నాడు కోపంగా సూర్యనారాయణ. ఆ నలుగురు సినిమాకు బయలుదేరారు. ప్రభు, మీ ఫ్రెండ్స్ అంతా వెళ్ళినట్టేనా అడిగాడు ప్రొఫెసర్ పరమహంస. వెళ్ళిపోయారు సార్ అన్నాడు ప్రభు. సరే, డోర్స్ అన్ని క్లోజ్ చేయి, చెక్క గేటుకు తాళం వేసేయి చెప్పాడు ప్రొఫెసర్. ప్రొఫెసర్ చెప్పినట్టు చేశాడు ప్రభు. వెరీ గుడ్, చెప్పిన పని చెప్పినట్టు చేస్తాం. ఇప్పుడు మెయిన్ డోర్ కూడా బోల్ట్ వేసి నా ల్యాబ్లో పద. ల్యాబ్లో డెడ్ బాడీ ఉంది, మార్చిని నుంచి తెప్పించాను. ఆ డెడ్ బాడీతో ఈ రాత్రంతా గడిపి మన అనుభవం రికార్డు చేయాలి అంటూ ల్యాబ్ డోరు తెరిచాడు. వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది ప్రభుకు. లోపల ల్యాబ్లో పెద్ద బల్ల మీద ఐస్ క్యూబ్ మీద డెడ్ బాడీ. ప్రభు భయంతో వణికిపోతున్నాడు. ప్రొఫెసర్ పరమహంస చాలా సీరియస్ గా డెడ్ బాడీ వంక చూస్తున్నాడు. ఐసు కరిగిపోతోంది. ప్రభు ఆ శవం వంకే చూస్తున్నాడు. స్వతహాగా కూడా ప్రభు ధైర్యవంతుడు కాదు. ఏ విషయాన్ని అతను తార్కికంగా ఆలోచించడు, ఆలోచించే ప్రయత్నం చేయడు. కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతాడు. వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు ఎవరో రాత్రివేళ శవం ఉంచకూడదని చెబితే రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయించే వరకు కొట్టుబట్టాడు. అలాంటిది ఇప్పుడు ఓ శవంతో. ప్రభు, ఈ డెడ్ బాడీ చూడు, కళ్ల ముందు బ్రతికే ఉందన్న భ్రమ కలగడం లేదు అన్నాడు డెడ్ బాడీ దగ్గరకొచ్చి. ప్రభు డెడ్ బాడీ దగ్గరకు రావడానికి భయపడ్డాడు. ప్రభు, మనిషి మరణించడం అంటే భౌతికంగా తన ఉనికి కోల్పోవడమే. శరీరంలో కదలికొండదు. సిరలు, దమనులు, ఫేషియల్స్ ఏవి పనిచేయవు. గుండె సవడి ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. మనిషి క్రమక్రమంగా నిర్జీవుడవుతాడు. సైన్స్ ఈ విషయం చెబుతుంటే ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుందని, యమధర్మరాజు ప్రాణాలను హరిస్తాడని కొందరి విశ్వాసం. మనిషి ఎలా మరణిస్తాడో తెలుసుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి. మరణానికి చేరువలో ఉన్న ఓ వ్యక్తిని ఓ గాజు గది లాంటి దానిలో ఉంచితే ఒక్కసారిగా ఆ గాజు గది పగిలి ముక్కలైందట. ఆత్మ వెళ్ళిపోయిందట. గాలి ఎక్కువైతే ట్యూబ్ ఎలా పగిలిపోతుందో అలా. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని విశ్లేషించి విపులీకరించి చెబుతారు. ఇప్పుడు ఈ డెడ్ బాడీనే చూడు. నీకో విషయం తెలుసా?
ఈ డెడ్ బాడీ ఇక్కడికి తీసుకొచ్చి 24 గంటలైంది అంటూ పరమహంస ప్రభు వైపు చూశాడు. చిన్న గగురుపాటు పెరిగి పెద్దదైంది ప్రభుతో. రాత్రంతా ఈ శవంతోనే జాగరణ చేశాను. శవం కదులుతుందా? శవం ఎలా ఉంటుంది? శవంలో ఏ మార్పులొస్తాయి? ఇలా ఆలోచిస్తూ శవం వంకే చూస్తూ ప్రొఫెసర్ చెప్పుకుపోతున్నాడు. క్లిప్త కాలంలో స్ప్లిట్ సెకండ్ ప్రభు శరీరమంతా గగురుపాటుకు గురైంది. ఓ భయానక రసం అతని శరీరాన్ని ఆవహించింది. రాత్రంతా శవంతోనే ఉన్నాడా? ఆ ఆలోచనకే భయం అనిపించింది. అప్పుడు గమనించాడు శవం దుర్వాసన వేయడం ప్రారంభమవడం. యునో మిస్టర్ ప్రభు, రాత్రంతా నీకు రకరకాల ఆలోచనలు. ఓ అర్ధరాత్రి ఉలికిపాటుతో శవం కళ్ళు తెరిచినట్టు, తను నా వంక చూసినట్టు ఆలోచనలు. శవంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. నువ్వు చచ్చావా అని అడిగాను. పూరు శవం మాట్లాడలేదు కదా. ఎక్కడో చందమామ కథల్లోలా ఆత్మ తిరిగొచ్చి శరీరంలో చేరుతుందేమోనని కూడా చూశాను. ఓ అర్ధరాత్రి ఐసు బెడ్డ కరిగి చెయ్యి కొద్దిగా పక్కకు జరిగింది. వెంటనే చేతిని సరిచేశాననుకో, చూద్దాం ఈ రెండో రాత్రి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో అన్నట్టు నువ్వు 2 గంటలు రెస్ట్ తీసుకో. ఈ 2 గంటలు నేను అబ్జర్వ్ చేస్తాను. ఆ తర్వాత 2 గంటలు నువ్వు మెలకుగా ఉండి డెడ్ బాడీ వంకే చూస్తూ ఉండు. నీ ప్రతి ఫీలింగ్స్ ని నోట్ చేయి. ప్రభుకి అక్కడి నుండి పారిపోవాలనే ఆలోచన కూడా వచ్చింది. ఒక్కోసారి ప్రొఫెసర్ తెలివితేటల మీద విపరీతమైన సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో. ఆయన ఇలాంటి పిచ్చేంటి అనుకుంటూ భయంతో బిగుసుకుపోయాడు. శవాన్ని పక్కన పెట్టుకుని నిద్రపోవడమా? అంతకన్నా భయంకరమైన ఆలోచన అతని వెన్ను జల్దింపజేసింది. మరో 2 గంటల తర్వాత, అంటే అర్ధరాత్రి తను మెలకుగా ఉండి శవాన్ని గమనించాలా? కమన్ ప్రభు, పడుకో అన్నాడు ప్రొఫెసర్. ప్రభు బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొఫెసర్ పరమహంస డెడ్ బాడీ వంకే చూస్తుండిపోయాడు. యూరోప్ లో శామ్యూల్ అనే వ్యక్తికి మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీలో రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనిపించి ఆ రోజే పాతి పెట్టబడిన శవాన్ని బరియల గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి 1 రోజు రాత్రంతా ఆ శవంతో ఉన్నాడు. 5 నిమిషాలకొకసారి ఆ శవాన్ని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి కురిసిన కుంభవృష్టి వల్ల నగరమంతా చీకటమయమైంది. శామ్యూల్ లాంతర వెలిగించి ఆ శవాన్ని పరిశీలిస్తుండగా ఆ శవం కళ్ళు తెరిచిందట. అంతే, శామ్యూల్ వెనక్కి విరుచుకుని పడిపోయాడు. ఆ క్షణమే అతను చచ్చిపోయాడు. షాక్తోనే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ సంఘటన 40 ఏళ్ల కిందట జరిగినట్టు ఆ మధ్య ఓ మ్యాగజైన్లో చదివిన గుర్తు. రచయిత్రి. ఒక్కసారిగా పెద్ద ఉరుము, ఆ పైన ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం, ఆ పైన అనుసరిస్తూనే కుంభవృష్టి, దానికి తోడు కరెంటు పోయింది. ప్రభు, కరెంటు పోయినట్టుంది, క్యాండిల్ తీసుకురా ప్రొఫెసర్ పరమహంస చెప్పాడు. ప్రభు భయంగా అలాగే నిల్చుండిపోయాడు. సర్లే, పక్క గదిలో ఉన్నట్టుంది, నేను తెస్తానుండు అంటూ ప్రొఫెసర్ పక్క గదిలోకి వెళ్ళాడు. చీకట్లో తడుముకుంటూ తలుపు తెరుచుకుని ప్రభుకి తేవాలని అనిపించడం లేదు. 1, 2, 3 ఇంకా ప్రొఫెసర్ రావడం లేదు. సార్ పిలిచాడు భయంతో ప్రభు. గాలికి కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకుంటున్నాయి. కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించని చీకటి. కిటికీ తలుపులు శబ్దం విని భరించలేకపోతున్నాడు. కిటికీ తలుపులు మూసేస్తే బావుండు అనుకున్నాడు మనసులో ప్రభు. ప్రొఫెసర్ త్వరగా వచ్చినా బావుండు అని కూడా అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే అడుగుల శబ్దం. సార్, క్యాండిల్ దొరకలేదా? పోనీయండి, కిటికీ తలుపులైనా వేయండి సార్ ప్రభు భయంగా అరిచి చెప్పాడు. జాగ్రత్త సార్, వేలు చిట్లిపోగలదు హెచ్చరించాడు ప్రభు. ఈదురుగాలి ఆగిపోయింది. వర్షం విసురుగా లోపలికొచ్చి పడ్డం లేదు. అంటే కిటికీ తలుపులు ప్రొఫెసర్ మూసేశాడన్నమాట. థ్యాంక్ గాడ్ నిట్టూర్చాడు. సార్, ఎంత భయపడిపోయానో. మనం వేరే రూంలోకి వెళ్ళిపోదామా? ప్రభు భుజం మీద చేయి పడింది. భయం కాదు సార్, ఏదో ఫీలింగ్, ప్లీజ్ సార్ అన్నాడు ప్రొఫెసర్ తనను మరోలా అర్థం చేసుకుంటాడని భయపడి. తన భుజం మీద నుంచి చెయ్యి తొలగిపోయింది. చెయ్యేంటి చల్లగా ఉంది అనుకుంటూ ఉండగానే క్యాండిల్ వెలుతురు తలుపు దగ్గర ప్రత్యక్షమైంది. క్యాండిల్ వెలిగించి తీసుకొస్తున్నాడు ప్రొఫెసర్. ఏంటాయ్, అప్పటినుంచి నీలో నువ్వే గుణుకుంటున్నావు, మ్యాచ్ బాక్స్ దొరికేసరికి ఆలస్యమైంది చెబుతున్నాడు ప్రొఫెసర్. కాని ప్రభు అదేమీ వినే స్థితిలో లేడు. క్యాండిల్ వెలుతురు మెల్లమెల్లగా గదంతా పొరుచుకుంటోంది. అయితే ఇంత క్రితం కిటికీ తలుపులు మూసిందెవరు? తన భుజం మీద పడిన చెయ్యి ఎవరిది? అంత చలిలోనూ అతని మొహంలో చెమట. ఐస్ మీద పడుకోబెట్టిన శవం వంక చూశాడు భయంగా. డెడ్ బాడీ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది. వాట్ ప్రభు, ఎనీథింగ్ రాంగ్? డెడ్ బాడీలో ఏమైనా చేంజ్ కనిపించిందా ఆత్రంగా అడిగాడు ప్రొఫెసర్.
అలాంటిదేమీ లేదు సార్ అన్నాడు తడబాటుగా ప్రభు. నువ్వు కాస్త భయపడినట్టున్నావు, పద నిన్ను బెడ్రూమ్లో వదిలేసి వస్తాను అన్నాడు ప్రొఫెసర్. మీరు వచ్చేయండి సార్, నేనంతా అబ్జర్వ్ చేశారుగా అన్నాడు ప్రభు. కాసేపు ఆలోచించి ఆల్రైట్ పద అన్నాడు. పరమహంస ముందుకు నడిచాడు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి శవం వంక చూసిన ప్రభు మరుక్షణం వణికిపోయాడు. శవం చూపుడు వేలు దగ్గర రక్తం కారి గెడ్డగట్టుంది. ఇందాక కిటికీ రెక్క చప్పుడు విని తనే అన్నాడు, దెబ్బ తగులుతుంది జాగ్రత్త అని. అప్పుడే దెబ్బ తగిలినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మై గాడ్, ఇదెలా సాధ్యం? ప్రొఫెసర్తో చెబితే అర్ధరాత్రి పరిశోధన అంటూ మొదలు పెడతాడు. ఎటు వెళ్ళి ఎటు దారి తీసిందో. అయినా ఇదంతా తన భ్రమేమో. కాని అది భ్రమ కాదని, కళ్ళ ముందే కనిపించే వాస్తవమని తన మనసు చెబుతోంది. ప్రభు, ఏంటి అలానే నిలబడిపోయావు అడిగాడు ప్రొఫెసర్. నథింగ్, ఏం లేదు సార్ అంటూ బయటకు నడిచాడు. ప్రభు ఆ గది తలుపులు దాటి తలుపులు మూస్తోన్న సమయంలో ఆ డెడ్ బాడీ కనురెప్పలు తెరుచుకుని కళ్ళు విచిత్రంగా విప్పుకుని ప్రభు వైపు చూడడం ప్రభు గమనించలేదు. గమనించుంటే కథ మరోలా మారుండేది. నచికేతకు నిద్ర రావడం లేదు. అర్ధరాత్రి 2 దాటినా ఇంకా మెలకుగానే ఉన్నాడు. ఎదురుగా క్యాన్వాసు స్టాండ్ ఉంది. కళ్ళు బలవంతంగా మూసుకున్నా నిద్ర రావడం లేదు. అతనికి ప్రతి క్షణం ఆ అడవే గుర్తుకొస్తోంది. కాని అడవి ఎలా ఉంది? ఆ అడవిలో తను గెస్ట్ హౌస్ చూశాడు. గెస్ట్ హౌస్ ఎలా ఉంది? ఎలా 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 తల విదిల్చాడు. ఫ్రెండ్స్ అందరూ సినిమా చూశాక ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. తను ఇంటికొచ్చి అలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఓ చిన్న సమస్య పెద్దగా కనిపిస్తోంది. ఓ చిన్న ఆలోచన పెద్ద సమస్యగా మారనుంది. ఏం చెయ్యాలి? నిద్రమాత్రలు వేసుకుంటే? అప్పుడప్పుడు నిద్ర రానప్పుడు తప్పనిసరిగా వేసుకునే నిద్రమాత్ర వేసుకుని ఈ రాత్రి హాయిగా పడుకోవాలి. ఆ ఆలోచన రాగానే రిలాక్స్ అయ్యాడు. వెంటనే టేబుల్ దగ్గరికి వెళ్లి టేబుల్ సొరుగు లాగాడు. లోపలున్న నిద్రమాత్రల సీసా కోసం వెతికాడు. ఎంతకీ కనిపించలేదు. క్షణానికి అసహనం పెరిగిపోతుంది. నిద్ర పట్టకపోవడం ఎంత పనిష్మెంటో అర్థమవుతోంది. ఏమైనట్టు తనకి బాగా గుర్తు, ఈ డ్రాయర్ సొరుగులోనే ఉండాలి. మరో సొరుగు ఓపెన్ చేశాడు. నిద్రమాత్రల సీసా చేతికి తగిలింది. సీసా బయటకు తీసి అలానే ఆ సీసా వంకే చూస్తుండిపోయాడు. ఆ సీసా ఖాళీగా అతన్ని వెక్కిరిస్తూ కనిపించింది. నిన్నటికి నిన్న ఫుల్గా ఉన్న నిద్రమాత్రల సీసా ఏమైంది? అవి తండ్రి కోసం అట్టే పెట్టుకున్న మాత్రలు. తల్లి తండ్రి ఇద్దరూ ఇండియాలోని విజిటింగ్ ప్లేసెస్ చూడ్డానికి వెళ్లడంతో తనకు ఎప్పుడైనా పనికొస్తాయని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ మాత్రలన్నీ ఏమైనట్టు? రామయ్య కేక వేశాడు నచికేత. అతనికి ఏమైనా తెలిసేమో కనుక్కుంటే సరి అనుకున్నాడు. రామయ్య బదులు పలకలేదు. నిద్రపోతే ఓ పట్టాన లేచి చావుడు విసుక్కున్నాడు. కాని రామయ్య నిద్రపోలేదని, అటువైపు తిరిగి కళ్ళు తెరిచి మెలకుగానే ఉన్నాడని నచికేతకు తెలియదు. అంతేకాదు, అతనికి తెలియని విషయం మరొకటుంది. ఆ సీసాలోని నిద్రమాత్రలు ఆ ఇంట్లో డస్ట్బిన్లో పడున్నాయి. సీసాలోని నిద్రమాత్రలు డస్ట్బిన్లో పారేసింది రామయ్యే. ఆ రాత్రి నచికేత సుఖంగా నిద్రపోవడం ఇష్టం లేక రామయ్య ఆ పని చేశాడు. ఎందుకు ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది. ఎవరో భుజం తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు ప్రభు. ప్రొఫెసర్ తనని లేపుతున్నాడు. ఏమైంది సార్? కంగారుగా అడిగాడు. ఏం కాలేదు, మార్చురీ వాళ్ళకి డెడ్ బాడీ అప్పగించాలి. రాత్రి ఆ రూమ్ను లాక్ చేసింది నువ్వే కదా, కీస్ అడుగుదామని లేపాను చెప్పాడు ప్రొఫెసర్. తలదిండు కిందున్న కీ తీసుకుని ల్యాబ్ రూమ్ ఓపెన్ చేశాడు ప్రభు. ఐసు దాదాపు కరిగిపోయింది. శవం నుంచి ఒక విధమైన వాసన వస్తోంది. ప్రభు, ఈ డెడ్ బాడీని కాసేపట్లో మార్చురీ బాయ్ వచ్చి తీసుకువెళతాడు చెప్పాడు ప్రొఫెసర్. అలాగే అన్నట్టు తలూపాడు ప్రభు. ఆ శవం కుడి చేతికి రంగురంగుల దారాలున్న విషయం ప్రభు గమనించాడు. అతని చేతి మీద వాకర్ అన్న అక్షరాలు పచ్చపొడుచున్నాయి. సింగపూర్ 10:45 PM. డబుల్ ఫ్లైఓవర్ మీద పక్కగా నడుస్తున్నాడు పీటర్సన్. 6 అడుగుల ఎత్తుకు తగ్గ లావుతో దృఢంగా ఉన్నాడు తను. లాంగ్ కోట్ వేసుకున్నాడు. సన్నని వానతుంపర్లలో తడుస్తూ కూడా తాపీగా తన వాకింగ్ స్టిక్ ను నేలకు తాటిస్తూ నడుస్తున్నాడు. అప్పుడప్పుడు తన ఎడమ చేత్తో ఫెల్ట్ హ్యాట్ తీసి పెట్టుకుంటున్నాడు. సింగపూర్లో రాత్రి వాతావరణం చాలా బాగుంటుంది. ఓ పక్కన డబుల్ డెక్కర్ బస్సులు, కార్లు, క్యాబులు వెళుతుంటే మెర్క్యూరీ లైట్ల కాంతిలో ఎత్తైన బిల్డింగ్లు మెరిసిపోతున్నాయి. క్లబ్ ముందు విచిత్ర వేషధారణతో యువతి యువకులు నిలబడి కస్టమర్లని ఆకర్షిస్తున్నారు. ఒక ఫ్లైఓవర్ మీద మరో ఫ్లైఓవర్, రెండో ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది.
పీటర్సన్ ఇవేమీ పట్టించుకోకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడుస్తున్నాడు. ఫ్లైఓవర్ చివర లెఫ్ట్ సైడ్ తిరిగాడు. ఓ క్యాబ్ని పిలిచి కూర్చుని అడ్రస్ చెప్పాడు. క్యాబ్ ముందుకు కదిలింది. క్యాబ్ డ్రైవర్ వేగంగానే పోనిస్తున్నాడు. వ్యూ మిర్రర్లో అప్పుడప్పుడు పీటర్సన్ ని గమనిస్తున్నాడు. చాలా సీరియస్ గా ఉంది అతని ముఖం. సార్, డ్రైవర్ పిలుపుతో ఉలిక్కిపడి డ్రైవర్ వైపు చూశాడు. మీరు చెప్పిన అడ్రస్. అతని మాటలింకా పూర్తి కాకుండానే పీటర్సన్ సీరియస్ గా లాంగ్ కోట్లో నుంచి డాలర్స్ తీసిచ్చాడు. డ్రైవర్ మిగతా బ్యాలెన్స్ ని ఇవ్వబోతూ, ఈ టైంలో ఇక్కడ ఏం పని సార్ అడిగాడు క్యాజువల్ గా. సీరియస్ గా చూశాడు పీటర్సన్. కుడి చేతిని పైకెత్తి వెళ్లమన్నట్టు సైగ చేశాడు. కుడి చేతి మణికట్టు దగ్గరున్న రంగురంగుల దారాలను చూసి ఉలిక్కిపడి మరో మాట మాట్లాడకుండా వెళ్లిపోయాడు డ్రైవర్. క్యాబ్ వెళ్లిపోగానే బరియల్ గ్రౌండ్ గేటు ఓపెన్ చేశాడు పీటర్సన్. రాత్రి 10 కాగానే ఆ శ్మశానం గేటుకు తాళం బిగించి వెళ్లిపోతారు. మరుసటి రోజే ఓపెన్ చేస్తారు. బరియల్ గ్రౌండ్ కు సిటీకి చాలా దూరం కావడం వల్ల అక్కడ కాపలా కూడా ఎవరు ఉండరు. పీటర్సన్ చాలా తేలిగ్గా ఆ గేటుకున్న తాళం ఓపెన్ చేశాడు. వరుసగా సమాధులున్నాయి. ఓ పక్కగా పాడుబడిన సమాధులు. ఒక్కో సమాధిని దాటుకుంటూ వెళుతున్నాడు. కుడివైపు తిరిగాడు. వర్షం ఇంకా ఎక్కువైంది. టార్చ్ లైట్ వెలుతురులో ఆ బరియల్ గ్రౌండ్ భయానకంగా ఉంది. అటువైపు పగటిపూట ఎవరూ రావడానికి సాహసించరు. కేవలం దుష్టశక్తుల వలన ప్రమాదవశాత్తు చనిపోయిన శవాలను మాత్రమే ఇక్కడ పాతిపెడతారు. ఇక్కడ పాతిపెట్టిన శవాలు ఆత్మలై తిరుగుతాయని ఆ పట్టణ ప్రజలకు ఓ నమ్మకం. మరో చోట పాతిపెడితే ఆ ఆత్మలు తిరిగి ఇంటికొచ్చి ఆ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతాయనే నమ్మకంతో ప్రమాదవశాత్తు లేదా దుష్టశక్తుల కారణంగా చనిపోయిన వ్యక్తుల శరీరాలను ఈ బరియల్ గ్రౌండ్ లో పాతిపెట్టి తమకి ఏ కీడు రాకుండా చూసుకుంటారు. దక్షిణాఫ్రికాలోని ఓ ఆటవిక తెగకు చెందిన వాళ్లు తమలో ఎవరైనా ప్రమాదవశాత్తు గాని క్షుద్రశక్తుల వల్ల కాని మరణిస్తే వాళ్లను ప్రత్యేక స్థలంలో పాతిపెట్టి తెగ దేవతకు అభిషేకించిన మంత్రజలాన్ని ఆ స్థలం చుట్టూ చల్లుతారు. అలా చేయకపోతే అర్ధాంతరంగా చనిపోయిన వారి ఆత్మలు ఆ తెగలో ఎవరో ఒకరిని ఆవహిస్తాయని వాళ్ల నమ్మకమట. ఢిల్లీలో ఆర్కేపురం వెళ్లే రూట్లో ఫుట్పాత్ మీద అప్పుడప్పుడు దక్షిణాఫ్రికాలోని అడవుల్లోని ఆటవికుల గురించి, వాళ్ల తెగల ఆచారాల గురించి పుస్తకాలు దొరుకుతాయి. చౌకబారు కవర్ పేజీతో హిందీ, ఇంగ్లీషు భాషల్లో దొరికే ఈ పుస్తకాల ఖరీదు 60 నుంచి 90 రూపాయల వరకు ఉంటుంది. ఇందులోని విషయాలు ఎంతవరకు వాస్తవమో తెలియకపోయినా చదువుతుంటే కొన్ని థ్రిల్లింగ్ అనిపిస్తాయి. మెరామెసో అనే తెగ ఆటవీకులు తమకు నచ్చిన స్త్రీలతో వెళ్లే హక్కు కలిగి ఉంటారట. సంవత్సరంలో ఒకరోజు విధిగా కుటుంబంలో ఎవరో ఒకరు వాళ్ల కులదేవతకు రక్తాన్ని దారిపోయాలట. ఇలాంటి విషయాలు ఆ పుస్తకాల్లో విరివిగా ఉంటాయి. అలా నేను తెచ్చుకున్న పుస్తకం పరహస్తగతమైంది. చూసిస్తానన్న పెద్ద మనిషి తిరిగి ఇవ్వలేదు. పై విషయాలు నేను ఆ పుస్తకంలో చదివినవే. రచయిత్రి. పీటర్సన్ కుడివైపున 4వ వరుసలో ఉన్న 6వ సమాధి దగ్గరకు వెళ్లాడు. కొన్ని సమాధులు మామూలుగా నిర్మిస్తే మరికొన్ని చెలువరాతితో నిర్మించబడి ఉన్నాయి. పాలరాతి సమాధి దగ్గరకు వెళ్లాడు. అది నిర్మించి ఒక్కరోజు కూడా అవలేదని ఆ సమాధిని చూస్తేనే తెలుస్తోంది. రెబేకా జననం 1984, మరణం 2000 అనుంది. సమాధి మీదుగా వర్షం నీరు కారిపోతూ ఉంది. అక్కడక్కడ దట్టమైన చెట్లున్నాయి. జనసంచారం లేని నిర్మానుష్యమైన ప్రాంతం. పీటర్సన్ తన జేబులోని బ్లాక్ చాక్ పీస్ తీశాడు. సమాధి మీద ఇంటూ ఆకారంలో ఓ మార్కు చేశాడు. ఆ తర్వాత మరో జేబులోంచి చిన్నపాటి టూల్ బాక్స్ తీసి ఓ మేకును రెబేకా అనే పేరు దగ్గర పెట్టి చిన్నపాటి సుత్తితో కొట్టడం మొదలుపెట్టాడు. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆ సుత్తి దెబ్బలు భయంకరంగా ఆ బరియల్ గ్రౌండ్ లో ప్రతిధ్వనించాయి. 1, 2, 3 ఆ పేరు చెదిరిపోయింది. పాలరాతి ముక్కలు కింద పడ్డాయి. టూల్ బాక్స్ ను యథావిధిగా తన లాంగ్ కోటు జేబులోకి తోసేసి కుడి చేతి మణికట్టుకున్న రంగురంగుల దారాల్లోంచి ఓ నల్లని దారం తీసి ఆ సమాధి మీదుంచి ఏవో మంత్రాలను ఉచ్చరించాడు. అప్పుడు కదిలొచ్చింది. ఆ బరియల్ గ్రౌండ్ లో ఏవేవో అరుపులు, ఈదురుగాలులు, కీచురాళ్ల ధ్వని. దూరంగా తీతూపెట్ట కూసింది భయంకరంగా. సమాధులే వణికిపోతున్న భ్రాంతి కలిగింది. అయినా పీటర్సన్ కళ్ళు మూసుకుని మంత్రాలను ఉచ్చరిస్తున్నాడు. ఎవరో అతన్ని బలంగా తోసినట్టు ఒక్క క్షణం సమాధి మీద పడబోయి నిలదొక్కున్నాడు. అతను నిర్భయంగా ఉన్నాడు. ఏమాత్రం చలించలేదు. రెబేకా, రెబేకా, కమ్ కమ్. అతని పెదాల్లో కదలిక చిత్రంగా ఉంది. 1, 2, 3 5 నిమిషాల పాటు అతని పెదవులు కదులుతూనే ఉన్నాయి.
అతను మంత్రాలను ఉచ్చరించేటప్పుడు అతని మెడ దగ్గర నరాలు ఉబ్బిపోసాగాయి. 5 నిమిషాల తర్వాత పీటర్సన్ కళ్ళు తెరిచాడు. ఆ సమాధి వంక చూశాడు. సమాధి మీద అతనుంచిన నల్లదారం పొడవుగా సాగుతూ సమాధిని మొత్తం అల్లుకుంటోంది. పీటర్సన్ వెనుతిరిగాడు. అతను వెనక్కి తిరిగి వస్తుంటే రెబేకా సమాధిలోంచి కీచుగా బాధగా వేడుకోలు వినిపిస్తోంది. ప్లీజ్ లీవ్ మీ, ప్లీజ్ లీవ్ మీ. బరియల్ గ్రౌండ్ గేటు వేశాడు. జేబులో నుంచి సెల్ ఫోన్ తీశాడు. ఏవో నెంబర్లు ప్రెస్ చేశాడు. నేను పీటర్సన్ని, నా పని పూర్తయింది. మీరు వెంటనే బయలుదేరండి. మిడ్నైట్ 2 అయ్యేలోగా సమాధిలోని శవం నా దగ్గర ఉండాలి. అంటే 1 మోర్ థింగ్, సమాధిలో నుంచి శవాన్ని తీసేటప్పుడు ఏమాత్రం చలించొద్దు. మీ పని ఆపేయొద్దు. ఏ సంఘటన జరిగినా శవం కళ్ళు తెరిచినా సరే మీ పని మీరు చేసుకుపోవాలి. ఓకే, బాయ్. సెల్ ఆఫ్ చేశాడు పీటర్సన్. వానలో తడుస్తూ నిలబడ్డాడు. సరిగ్గా 15 నిమిషాల తర్వాత పెద్ద వ్యాను, ఓ కారు వచ్చి పీటర్సన్ ముందు ఆగాయి. వ్యాన్లో నుంచి 6 వ్యక్తులు దిగారు. వాళ్ళ చేతుల్లో పలుగు పారా ఉన్నాయి. పీటర్సన్ వ్యాను వెనగ్గా ఉన్న కారులో కూర్చున్నాడు. కారు వెనక్కి తిరిగి సిటీ వైపు కదిలింది. ఆ 6 బరియల్ గ్రౌండ్ గేటు ఓపెన్ చేసి లోపలికి నడిచారు. ఆర్కాడ్ స్ట్రీట్ పీటర్సన్ ఎక్స్పోర్ట్స్. ఆ కాంప్లెక్స్ లోని 16వ అంతస్తు మీద అక్షరాలు నియాన్ లైట్ల వెలుతురులో మెరిసిపోతున్నాయి. ఆ కాంప్లెక్స్ లోని ప్రతి ఫ్లోర్ కి గ్లాస్ డోర్స్ ఉన్నాయి. పీటర్సన్ లిఫ్ట్ ఎక్కి 16వ ఫ్లోర్ బటన్ నొక్కాడు. లిఫ్ట్ 16వ ఫ్లోర్ లో ఆగింది. పీటర్సన్ ని చూడగానే వాచ్మ్యాన్ వినయంగా సెల్యూట్ చేశాడు. ఆఫీసులోకి నడిచాడు పీటర్సన్. కంప్యూటర్లు, ఫ్యాక్స్ మిషన్స్, టెలిఫోన్లు, ఫర్నిచర్ అంతా పోష్గా ఉంది. తన ఛాంబర్లోకి వెళ్లాడు పీటర్సన్. ఛాంబర్లో నిలబడి ఆ గ్లాసు డోర్స్ లోంచి చూస్తుంటే కింద రోడ్డు కనిపిస్తోంది. వాహనాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అతను ఓ క్షణం నిట్టూర్చి లాంగు కోటు విప్పి ఓ మూలకు గిరాటేశాడు. ప్యాంటు తీసి టేబుల్ మీద పెట్టి టెలిఫోన్ దగ్గరకు లాక్కుని రిసీవర్ ఎత్తి ఓ నెంబర్ డైల్ చేశాడు. హలో, డానియల్, నేనే, వెంటనే వచ్చేసాయి అంటూ ఫోన్ పెట్టేశాడు. ఈలోగా ఓ గ్లాసులో వైన్ ఉంపుకుని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. అరగంట తర్వాత డానియల్ వచ్చాడు టెన్షన్ గా. 50 ఏళ్లుంటాయి అతనికి. దృఢంగా ఉన్నాడు. అతను వస్తూనే పీటర్సన్ ని విష్ చేసి అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. ఏంటి ప్రాబ్లం అడిగాడు మొహంలోకి చూస్తూ డానియల్. ఎస్, ప్రాబ్లమే. మనం తక్షణం ఈ అవతారానికి గుడ్ బై చెప్పాలి, స్థిరంగా అన్నాడు పీటర్సన్. వాట్, ఇంత సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? బిజినెస్ ఆపేయడం అంటే? మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పేరుతో చేస్తున్న స్మగ్లింగ్ పనులు క్రైమ్ బ్రాంచ్కి తెలిసిపోతున్నాయని నా అనుమానం, పీటర్సన్ అన్నాడు. నిజమా? హౌ కెన్ యూ సే? క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఒక అతను మఫ్టీలో 2 రోజులుగా మన ఆఫీసును వాచ్ చేస్తున్నాడు. రెసిడెన్స్ దగ్గర కూడా నిఘా వేశాడు. మై గాడ్, ఇంత హఠాత్తుగా మనం మన బిజినెస్ ని వైండప్ చేస్తే? ఏమీ కాదు, నథింగ్ టు వర్రీ. మన టార్గెట్ కేవలం ఈ బిజినెసే కాదని నీకు తెలుసు, పీటర్సన్ అన్నాడు వైన్ గ్లాసు పెదవులు కాంచుకుని. మ్యాటర్ అంత సీరియసా? బిజినెస్ వైండప్ చేస్తే సరిపోతుందిగా. బిజినెస్ కు సంబంధించి మనకు ప్రాబ్లం రాదు. ఓకే, మరి మనం చేసే ఇతర యాక్టివిటీస్ మాట ఏంటి? కోర్స్, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఈ బిజినెస్ ని వెంటనే మనం వైండప్ చేసి ఈ రోజు మనం వెళ్ళిపోవాలి. బ్యాంకాక్ వెళదామా? వద్దు, బ్యాంకాక్ పోలీసులు కూడా మనల్ని వెంటాడుతున్నారు. అక్కడ మన యాక్టివిటీస్ మీద వాళ్ళప్పుడే ఓ ఫైల్ తయారు చేశారు. ఆ విషయం మర్చిపోయావా? ఎస్, అయితే ఎక్కడికి వెళదాం? ఇండియా, చెప్పాడు ఒక్కో పదం ఒత్తి పలుకుతూ పీటర్సన్. ఇండియానా? ఎస్, ఇండియానే. ఈలోగా మనం ఓ పని చెయ్యాలి. ఏంటది? నా పిఏ రామశర్మని చంపేయాలి. మన రహస్యాలను క్రైమ్ బ్రాంచికి అందించింది అతనే, కోపంగా చెప్పాడు పీటర్సన్. వాళ్ల సంభాషణంతా చాటుగా నిలబడి వింటున్న వాచ్మ్యాన్ పక్కకు తప్పుకున్నాడు. రామశర్మ మొహమంతా చెమట పట్టేసింది. తన ఫ్లాట్లో అటు ఇటు పచారులు చేస్తున్నాడు. అప్పుడప్పుడు భయంతో వణికిపోతున్నాడు. పీటర్సన్ తనని చంపేస్తాడు. తను చేసిన పని అతనికి తెలిసిపోయిందని అర్థమైంది. పైగా అరగంట క్రితమే వాచ్మ్యాన్ ఫోన్ చేసి ఆ విషయం కన్ఫర్మ్ చేశాడు. 4 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. తను క్రైమ్ బ్రాంచికి వెళ్లడం, క్రైమ్ బ్రాంచీలో ఆఫీసర్ రాబర్ట్ కు పీటర్సన్ గురించి చెప్పడం గుర్తొచ్చింది. 55 ఏళ్ల రామశర్మ 25 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో కట్టుకున్న భార్యతో సింగపూర్ వచ్చాడు. మేనమామ సింగపూర్లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అలా 25 ఏళ్ల క్రితం వచ్చిన రామశర్మ చాలా కంపెనీల్లో పనిచేసి సరిగ్గా 5 ఏళ్ల క్రితం పీటర్సన్ కంపెనీలో పీటర్సన్ పిఏగా ఉద్యోగంలో చేరాడు. ఈ 25 ఏళ్లలో ఎన్నో మార్పులు జరిగాయి.
మేనమామ కుటుంబం యాక్సిడెంట్లో పోవడం, భార్య క్యాన్సర్తో చనిపోవడం, ఇలాంటి సంఘటనలు రామశర్మని కుంగదీశాయి. పైగా ఈ చివరి దశలో తన మాతృదేశంలో గడపాలని అనుకున్నాడు. అతని ఏకైక పుత్రిక తరళ. తన కూతుర్ని ఇండియా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని, తన శేష జీవితం ఇండియాలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమై తన కూతురు కూడా చెప్పాడు. సరిగ్గా ఇదే టైంలో 4 రోజుల క్రితం పీటర్సన్ కు సంబంధించిన విషయాలు తెలిసాయి. అందులో ఒకటి, పీటర్సన్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ పేర స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నాడని. అంతకన్నా దారుణమైన మరో విషయం, పీటర్సన్ క్షుద్రశక్తుల కోసం ఘోరమైన పనులు చేస్తున్నాడని. పెళ్లి కాని అందమైన 16 సంవత్సరాల యువతి శవాన్ని క్షుద్రశక్తులకు బలిస్తే కొన్ని అతీత శక్తులొస్తాయని, ఆ ప్రయత్నంలో ఓ అమ్మాయిని చంపించే ప్రయత్నం చేశాడని తెలిసింది. రామశర్మకి ఏం చేయాలో పాలుపోలేదు. చూస్తూ చూస్తూ ఈ దారుణాన్ని ఆపకపోతే ఎలా? నీతికి కట్టుబడే రామశర్మ వెంటనే క్రైమ్ బ్రాంచికి వెళ్లి ఆఫీసర్ని కలిసి పీటర్సన్ గురించి తనకు తెలిసిన నిజాలన్నీ చెప్పాడు. ఆ ఆఫీసర్ వెంటనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంకు ఉన్న వ్యక్తిని మఫ్టీలో పంపించాడు. స్మగ్లింగ్ కార్యకలాపాల విషయం నిజమేనని తెలిసింది. అతని కోసం బ్యాంకాక్ పోలీసులు కూడా వెతుకుతున్నారని తెలిసింది. వెంటనే వ్యూహం పన్నాడు క్రైమ్ బ్రాంచి ఆఫీసర్ రాబర్ట్. అప్పటికే పీటర్సన్ చాలా తెలివిగా తను అనుకున్న విధంగా రెబేకా అనే 16 ఏళ్ల అందమైన యువతిని యాక్సిడెంట్ పేరుతో చంపించాడు. ఆ విషయం ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఓదార్చి వాళ్లకు కొన్ని $100 తనే దగ్గరుండి పాలరాతితో సమాధి కట్టించాడు. రామశర్మకు ఎప్పటికప్పుడు ఆ విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. వెంటనే ఓ నిర్ణయానికొచ్చాడు. తనిక్కడి నుంచి ఇండియా వెళ్లిపోవాలి. పీటర్సన్ తనని ఏమీ చేయకముందే తను పారిపోవాలి. కూతురు తరళ ఫ్రెండ్స్ తో కలిసి చివరిసారిగా సిటీ అంతా తిరిగేసి షాపింగ్ చేసి వస్తానని చెప్పింది. 2 రోజుల్లో తన ప్రయాణం. తన ఫ్లాట్ అమ్మకానికి పెట్టాడు. ఒక ఫ్రెండ్ ఆ పని చూసి డబ్బులు పంపిస్తానని చెప్పాడు. రామశర్మ టెలిఫోన్ దగ్గరికి వెళ్లాడు. కూతురు తన ఫ్రెండ్ ఇంటి ఫోన్ నంబర్ ఇచ్చింది. ఆ నెంబర్కు డైల్ చేశాడు రామశర్మ. తరళ ఫ్రెండ్ రూబీ రిసీవర్ ఎత్తి తర్వాత తరళకు రిసీవర్ ఇచ్చి చెప్పింది, మీ డాడీ అని. ఇంత అర్ధరాత్రి తండ్రి ఎందుకు ఫోన్ చేశాడో అర్థం కాలేదు. హలో డాడీ, ఏంటి? కంగారుగా అడిగింది తరళ. 4 దుండగులు నిశ్శబ్దంగా ఆ ఫ్లాటు వెనక భాగానికి వచ్చారు. బ్యాక్ సైడ్ గ్లాస్ విండోస్ ఉన్నాయి. అందులో నుంచి చూస్తుంటే ఫోన్లో మాట్లాడుతున్న రామశర్మ కనిపిస్తున్నాడు వాళ్లకు. ఓ దుండగుడు గ్లాస్ కట్టర్ బయటకు తీశాడు. నేనేనమ్మా, నువ్వు రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చాయి. రేపే మనం ఇండియా వెళుతున్నాం. తండ్రి గొంతులోని కంగారును గమనించి, ఏమైంది డాడీ, ఇంకా టైం ఉందిగా? లేదమ్మా, మనం పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాం. రామశర్మ గొంతులో ఆదుర్ద వ్యక్తం అవుతోంది. వాట్ హ్యాపెండ్ డాడీ? నేను వెంటనే వచ్చేస్తాను. వద్దమ్మా, అది భళ్ళుమన్న శబ్దం వినిపించి రామశర్మ తల తిప్పి చూశాడు. విండో గ్లాసు పగలగొట్టి లోపలికొస్తున్న 4 దుండగులను చూశాడు. డాడీ, తరళ, మై స్వీట్, నా కోసం నువ్వు ఎదురు చూడద్దు. ఐఆమ్ ఇన్ డేంజర్. నువ్వు వెంటనే ఇండియా వెళ్ళిపో. నా డైరీలో పరమహంస అనే వ్యక్తి చిరునామా ఉంది. నా చిన్నప్పటి ఫ్రెండ్. నువ్వు అతని దగ్గరికి వెళ్ళిపో మై చైల్డ్. ప్లీజ్ గో, ప్లీజ్ గో. ఆ దుండగులు రామశర్మను సమీపించారు. వద్దు, నన్ను చంపొద్దు. ప్లీజ్ డోంట్ కిల్ మీ, ప్లీజ్. ఆ 4గురిలో ఒకతను పొడవాటి కత్తి బయటకు తీశాడు. డాడీ, డాడీ. అటువైపు నుంచి తరళ ఆందోళనగా మాట్లాడుతోంది. ఆ పొడవాటి కత్తి గాల్లో నుంచి చీల్చుకుని టెలిఫోన్ వైర్ని కట్ చేసింది. మరోసారి గాల్లోకి లేచిన కత్తి రామశర్మ తలను తాకింది. శబ్దం కూడా రాకుండా రామశర్మ తల ముండె నుంచి వేరైంది. కొద్ది క్షణాల వ్యవధిలోనే ఓ బీభత్సకాండ ముగిసింది. 25 ఏళ్ల క్రితం పొట్ట చేత్తో పట్టుకునొచ్చిన రామశర్మ తన తుది శ్వాసను విడిచాడు. రూబీ, నేను వెళతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయగలవా? తన ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసింది తరళ. ఫోన్లో తన తండ్రి ఎవరినో రిక్వెస్ట్ చేయడం వినింది. తనని చంపొద్దని వేడుకుంటున్నాడు. ఎవరిని? తన తండ్రికి ఏమైంది? 4-5 రోజులుగా టెన్స్తో ఉంటున్నాడు. ఆమె మనసు కీడును శంకించింది. డోంట్ గెట్ ఎక్సైటెడ్, నేను డ్రైవ్ చేస్తాను. రూబీ డ్రెస్ మార్చుకునొచ్చి కారు బయటకు తీసింది. మన వాళ్ళు రామశర్మని చంపేశారు, డానియల్ ఉత్సాహంగా చెప్పాడు పీటర్సన్తో. వెరీ గుడ్. వాళ్ళని వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోమని చెప్పు. వాళ్లకు కావలసిన డబ్బిచ్చాయి. బై మరో 10 నిమిషాల్లో మనం ఇంటికి వెళ్ళాలి. అక్కడి నుంచి రెబేకా డెడ్ బాడీని గెస్ట్ హౌస్ తీసుకుని వెళ్ళాలి. రెబేకాని బలికి సిద్ధం చెయ్యాలి. టైం లేదు. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకు మనం విత్రోచికి రెబేకాని సమర్పించాలి. డానియల్ అలాగే అన్నట్టు తలూపాడు. ఇద్దరూ బయటకొచ్చారు. అప్పటి వరకు ఆ సంభాషణంతా విన్న వాచ్మెన్ పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ బయటకు వెళ్లగానే విషయాలన్నీ క్రైమ్ బ్రాంచికి ఫోన్ ద్వారా తెలియజేశాడు. 2 రోజుల క్రితమే
రాబర్ట్ ఆ వాచ్మ్యాన్ కలిసి తనకు అనుకూలంగా మారిపోమని చెప్పాడు. కారు అరబ్ స్ట్రీట్లోని ఓ అపార్ట్మెంట్ ముందు ఆగింది. తరళ కారు దిగి తన ఫ్లాట్ వంక చూసి షాక్ అయింది. లైట్లు వెలుగుతున్నాయి, పోలీస్ వెహికల్స్ కనిపించాయి. అంత రాత్రి వేరే ఫ్లాట్లోని వాళ్లు కూడా తన ఫ్లాట్ ముందే గుంగుడున్నారు. తరళ లిఫ్ట్ దగ్గరికి పరిగెత్తింది. రూబీ కూడా ఆమె వెంటనే వెళ్ళింది. ఫ్లాట్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు కనిపించారు. లోపల కడుగు పెట్టిన తరళ దృశ్యం చూడలేక కళ్ళు మూసుకుంది. హాలంతా రక్తం మరకలతో ఉంది. తండ్రి శరీరంలోని భాగాలు చెల్లాచెదురై పడున్నాయి. తరళ గొంతులోంచి పెద్ద కేక వెలువడింది. రాబర్ట్ తరళ దగ్గరకు వచ్చాడు. అతనికి తరళ వయసే ఉన్న కూతురు అతనుకుంది. వృత్తిలో ఎంతో కాఠిన్యం చూపించే రాబర్ట్ది స్వతహాగా జాలిగుండె. ఓదార్పుగా తరళ తలపై చేయి వేశాడు. ఏ మాటలు ఆ పిల్లకిప్పుడు ఉపశమనం ఇవ్వలేవని అతనికి తెలుసు. మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తోంది తరళ. రామశర్మని పీటర్సన్ చంపేమని చెప్పినప్పుడే రాబర్ట్ తన సర్జెంట్స్ ని పంపించాడు. కానీ వాళ్ళొచ్చేలోగా రామశర్మ హత్యకు గురయ్యాడు. ఫోటోగ్రాఫర్ డెడ్ బాడీని వివిధ కోణాల్లో ఫోటోలు తీస్తున్నాడు. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తరళని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు రాబర్ట్కు. కేవలం తన డిపార్ట్మెంటు అసమర్థత వల్లే రామశర్మ చనిపోయాడనే గిల్టీ కాన్షియస్నెస్ కలిగింది అతనిలో. అప్రయత్నంగా అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి. తమకు సాయం చేయబోయిన రామశర్మని చంపించిన పీటర్సన్ ని వదిలిపెట్టకూడదు. రామశర్మ ఆత్మ శాంతించాలంటే పీటర్సన్ ని తాము అరెస్టు చేసి కటకటాల వెనక్కి తొయ్యాలి. పోలీస్ ఆఫీసర్స్ కు సూచనలిస్తున్నాడు రాబర్ట్. తను వెంటనే పీటర్సన్ ఇంటికి వెళ్ళాలి. అతను పారిపోకముందే అరెస్టు చేయాలి. వెంటనే అతను తరళ దగ్గరికి వెళ్లి, బేబీ, మీ డాడీని నేను తెచ్చివ్వలేకపోవచ్చు, బట్ మీ డాడీ చావుకు కారణమైన పీటర్సన్ ని వదిలిపెట్టను. తరళ తలెత్తింది. డాడీని చంపింది పీటర్సన్నా? ఎస్, మీ డాడీ పనిచేసే కంపెనీ ఎండీఏ మీ నాన్నని చంపించాడు. తన రహస్యాలు మాకు తెలిపాడన్న కోపంతో ఈ పని చేశాడు. ఐఎమ్ వెరీ సారీ. మీకే సాయం కావాలన్నా మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంటుంది. మీ నాన్న మాకు చేసిన హెల్ప్ కు ప్రభుత్వ పరంగా మీకు ఉద్యోగం కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్, బట్ నాకు మీరు చేయాల్సిన సాయం ఒకటే. ఆ పీటర్సన్ అరెస్ట్ చేశాక ఒకసారి నాకు చూపించండి. రాబర్ట్ ఆశ్చర్యంగా చూసి ఆల్రైట్, అలాగే అన్నాడు. పీటర్సన్ వార్డ్రోబ్ దగ్గరికి వెళ్లి అందులో నుంచి బ్లాక్ గౌన్ తీశాడు. పొడువాటి ఆ బ్లాక్ గౌనుకు నిలువుగా అడ్డంగా 2 చొప్పున ఎరుపు రంగు పట్టీలున్నాయి. ఆ పొడవాటి గౌనును వేసుకున్నాడు. కుడివైపు గదిలోకి నడిచాడు. లోపల పెద్ద బల్లుంది. దానిమీద రెబాకా డెడ్ బాడీ ఉంది నేకెడ్ గా. గది లోపలికొచ్చి డోర్ వేశాడు. బల్ల మీదున్న 5 క్యాండిల్స్ తీశాడు. 5 క్యాండిల్స్ వెలిగించి బల్లకు 4 వైపులా 4 క్యాండిల్స్ పెట్టాడు. 5వ క్యాండిల్ రెబేకా పొట్ట మీద పెట్టి క్యాండిల్ వెలిగించి లైట్ ఆఫ్ చేశాడు. క్యాండిల్స్ వెలుతురులో రెబేకా శవం భయానకంగా అనిపించింది. బల్ల ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. క్లియరో, క్లిమో, బ్లిమో, బ్రెహో, బ్లిమో, స్లుమో, బిత్రో, బిత్రో, బిత్రో. పీటర్సన్ పెదవులు కదులుతున్నాయి. క్షణానికి అతని మొహంలో రంగులు మారుతున్నాయి. ఉద్వేగంతో వణికిపోతున్నాయి. అతని దవడ కండ్రాలు బీసుకుపోతున్నాయి. హిక్రో, క్లిమో, గ్లిమో, బ్రెహో, బ్లిమో, బ్రిత్రో, బిత్రో, బిత్రో. ఆ గదిలో పరుచుకున్న క్యాండిల్స్ వెలుతురులో మార్పు రాసాగింది. ఒక్కో క్యాండిల్ ఒక్కో రంగులో వెలుగుతోంది. ఎరుపు, నీలం, పసుపు, ఆరెంజ్ ఇవి కలిసి మరో వింత రంగు. మెదడు నరాలు చిట్లిపోయేంత ఉత్కంఠ నెలకొంది. అప్పుడే రెబేకా కనులు మెల్లమెల్లగా తెరుచుకోబోతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పీటర్సన్లో ఉలికిపాటు. బిత్రోచికి స్త్రీని సమర్పించే ప్రయత్నంలో ఏ ఆటంకమూ కలగకూడదు. అలా జరిగితే బిత్రోచి కళ్ళెర చేస్తుంది. ఆ సమర్పణ వృధా అవుతుంది. క్లిమో, గ్లిమో, బ్రెహో, బ్లిమో, హిక్లీ. అతని పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తూనే ఉన్నాయి. మళ్ళీ అప్పుడు తలుపు మీద శబ్దం, కాలింగ్ బెల్ శబ్దం. రెండూ కలిసి అతని కర్ణబేరిని తాకాయి. తెరుచుకోబోతున్న రెబాకా కనులు తిరిగి మూసుకుపోతున్నాయి. రెబేకా, ఓపెన్ యువర్ ఐస్. క్లీ. మళ్లీ శబ్దం. ఆ శబ్దం క్షణక్షణం పెద్దదవసాగింది. విసురుగా లేచాడు పీటర్సన్. పీటర్సన్ లేవడంతోనే క్యాండిల్స్ వెలుతురులో మార్పు వచ్చింది. రంగులు మారి ఒక రంగులోకొచ్చాయి. పెద్ద గాలి వీచినట్టు ఒక్కో క్యాండిల్ ఆరిపోతూ ఉంది. ఎవరో ఉఫ్మని ఊదినట్టు 5 క్యాండిల్స్ ఆరిపోయి గదిని చీకటమయం చేశాయి. బిత్రోచికి స్త్రీని సమర్పించడానికి ముందు మంత్రోచ్చారణతో ఆ కన్నెపిల్లని శుద్ధి చెయ్యాలి. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని ఆ శవం కళ్ళు తెరచి తిలకించి సంతృప్తి పడుతుంది.
ఆ తర్వాత పాడుబడిన పురాతనమైన నిర్మానుష్యమైన ప్రాంతంలో విత్రోచికి ఆ అమ్మాయిని సమర్పించాలి. దీన్నే పెరిగిమియో అంటారు. ఓ స్త్రీ మృతదేహానికి ప్రాణం పోసి ఆ శరీరాన్ని సమర్పించే ప్రక్రియది. ఆ ప్రయత్నంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. చిన్న అలికిడి కూడా మంత్రోచ్చాటనను ఆటంకపరచకూడదు. హాల్లోకొచ్చి కుడివైపున్న షెల్ఫ్ దగ్గరికి వెళ్లి రిమోట్ కంట్రోల్ తీసుకుని ఆన్ అన్న బటన్ నొక్కాడు. ఎదురుగా ఉన్న పోర్టబుల్ టీవీలో బయట దృశ్యం కనిపిస్తోంది. హాలు బయట పోలీస్ ఆఫీసర్ రాబర్ట్ మరికొంతమంది పోలీసులు ఉన్నారు. పీటర్సన్ ఇక ఆలస్యం చేయలేదు. గబగబా స్టోర్ రూమ్ లోకి వెళ్లి తలుపులు బిగించుకున్నాడు. ఆ స్టోర్ రూమ్ కి మరో తలుపుంది. అది అవుట్ హౌస్ వైపు దారి తీస్తోంది. నిశ్శబ్దంగా అటువైపు వెళ్లి వెనక మార్గం గుండా రోడ్డు మీదకొచ్చాడు. రోడ్డుపై వెళుతోన్న ఓ క్యాబ్ నాపి ముస్తార్ మార్గ్ అని చెప్పాడు. పీటర్సన్ చేతిలో బ్రీఫ్ కేసు ఉంది. అందులో సింగపూరు డాలర్లున్నాయి. మరికొంత డబ్బుని అప్పటికే డానియల్ ద్వారా మరో చోటికి తరలించాడు. రాబర్ట్ తలుపులు బద్దలు కొట్టించి లోపలికి అడుగు పెట్టాడు. 5 నిమిషాల్లో అర్థమైంది. పీటర్సన్ ఎస్కేప్ అయ్యాడు. వెంటనే వైర్లెస్ లో మెసేజ్ పంపించాడు. ఎయిర్పోర్ట్ తో సహా అన్ని చోట్ల నిఘా ఏర్పాటు చేయమని ఆదేశాలు పంపించాడు. రెబేకా డెడ్ బాడీని చూసిన రాబర్ట్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతని మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తోంది. రెబేకా యాక్సిడెంట్, ఆమెకి బరియల్ గ్రౌండ్ లో పాలరాతి సమాధి కట్టించడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఆ గదిని పరిశీలనగా చూశాడు. క్యాండిల్స్ బల్లకు నలువైపులా ఉన్నాయి. ఓ క్యాండిల్ రెబేకా పొట్ట మీదుంది. గోడలకు కొన్ని వికృతమైన ఫోటోలు వేలాడుతున్నాయి. రెబేకా డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించాడు. ఆమెను పడుకోబెట్టిన బల్ల మీద బ్లాక్ చాక్ పీస్తో ఉన్న అక్షరాలు గమనించాడు. బల్ల మధ్యలో వృత్తాకారంలో ఓ సర్కిల్ గీయబడింది. అందులో విత్రోచి అనే పదం ఉంది. ఆ సర్కిల్ నుండి 4 వైపులా 4 గీతలున్నాయి. ఒక్కో గీత దగ్గర ఒక్కో పదం ఉంది. క్లిమో, గ్లిమో, స్లుమో, బ్లిమో అన్న పదాలున్నాయి. ఒక్కో పదం మీద ఒక్కో క్యాండిల్ ఉంచాడు. రాబర్ట్ వెంటనే బయటకొచ్చి ఆ గదిని లాక్ చేసి సీల్ చేయించాడు. క్యాబ్ దిగి ఫేర్ చెల్లించి ఎదురుగా ఉన్న 7-11 రెస్టారెంట్లో కడుగు పెట్టాడు పీటర్సన్. ఆ రెస్టారెంట్లో రైట్ కార్నర్లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని కోక్ తాగుతున్నాడు డానియల్. పీటర్సన్ డానియల్ దగ్గరికి వచ్చి అతని ఎదురుగా కూర్చున్నాడు. బుల్షిట్, మనం అనుకున్నదంతా అయింది. ఆ రాబర్ట్ మన ప్లాన్ తలకిందులు చేశాడు, కోపంగా అన్నాడు బేరర్కు వైను ఆర్డర్ చేసి పీటర్సన్. కూల్ డౌన్ ఫ్రెండ్, ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేసిందే. ఇంతకీ పెరిగిమ్యూ ఏమైంది? లాస్ట్ సెకండ్లో ఆ రాబర్ట్ డిస్టర్బ్ చేశాడు. నేను పారిపోయి వచ్చేశాను. దట్స్ గుడ్, మంచి పని చేసావు. మన ఆఫీసును సీజ్ చేశారు. మన గెస్ట్ హౌస్ చుట్టూ మఫ్టీలో పోలీసులు కాపలా ఉన్నారు. మనకు సెకండ్ చాయిస్ లేదు. బై మరో విషయం, ఇంపార్టెంట్ మోటల్స్ ని కనిపెట్టుకుని కూడా పోలీసులకు ఆదేశాలు అందాయి. ఓన్లీ 1 వే. మనం ఇక్కడి నుంచి జెండా ఎత్తడం తప్ప మరో మార్గం లేదు, సీరియస్ గా చెప్పాడు డానియల్. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు పీటర్సన్. రెండో క్షణం డానియల్ వైపు తిరిగి, మనం వెంటనే సింగపూర్ వదిలి వెళ్ళిపోవాలి. ఏదైనా ఫ్లైట్కు ట్రై చేయి. డానియల్ తల అడ్డంగా ఊపి చెప్పాడు. చెప్పానుగా, ఎయిర్పోర్ట్లన్నీ బందోబస్తుతో ఉన్నాయి. మనం వెళితే వెంటనే అరెస్ట్ చేస్తారు. కనీసం బెయిల్ దొరికే అవకాశం కూడా లేదు. మరెలా? అదే ఆలోచిస్తున్నాను. నువ్వు వైన్ తాగుతూ ఉండు, ఈలోగా నేను నా ప్రయత్నాలు చేస్తాను అంటూ లేచాడు డానియల్. బ్రైట్ హిల్ టెంపుల్ సింగపూర్లో పేరున్న టెంపుల్. ఆ ప్రాంతంలో జ్యోతిష్యులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఫుట్పాత్ కు ఓ పక్కన చిన్న షెల్టర్స్ లాంటి వాటిలో చైనా జ్యోతిష్యులు కూడా ఉంటారు. 4 నెంబర్లు గల సంఖ్యనడిగి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్యులు కొందరు. మన ఇండియాలో కూడా న్యూఢిల్లీలో న్యూ చౌక్ దగ్గర మనకిష్టమైన ఒకే అంకెనడిగి ఆ అంకె ఆధారంగా జ్యోతిష్యం చెప్పేవాళ్లు కనిపిస్తారు. ఓపెరా మార్గ్. బ్రైట్ హిల్ టెంపుల్ దాటి కుడివైపు 2 మైళ్లు దాటితే వచ్చేదే ఓపెరా మార్గ్. అక్కడ తాంత్రికులుంటారు. చిన్న చిన్న ఇరుకు గదుల్లో నివసిస్తారు. ఎక్కువగా బయటకు రారు. రాత్రంతా పూజలో ఉంటారు. దుష్టశక్తులను పారదోలడం వాళ్ల పని వాళ్లు కాముగా చేసుకుపోతారు. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. రాబర్ట్ తన వెహికల్ ను ఓపెరా మార్గులో ఓ పార్కింగ్ ప్లేస్ వద్ద పార్క్ చేసి ఓ ఇంటి ముందాగాడు. కుడి చేతి చూపుడు వేలుతో చిన్నగా నాక్ చేశాడు డోర్ని. తలుపు మెల్లగా తెరుచుకుంది. రెడ్ కలర్ గౌను వేసుకున్న ఓ వ్యక్తి తలుపు తీశాడు. కింద నుంచి మీద వరకు ఉందా గౌను. పోలీసు దుస్తుల్లో ఉన్న రాబర్ట్ ని చూసి ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురైంది అతని మొహం. ఐ యామ్ రాబర్ట్, పోలీసు డిపార్ట్మెంట్ అంటూ తన ఐడెంటిటీ చూపించి
మీరేనా మిస్టర్ సుసిరియో అడిగాడు. ఎస్ అంటూ లోపల నుంచి ఓ 2 కుర్చీలు తెచ్చి బయట వేశాడు. చెప్పండి, నా వల్ల మీకేం సాయం కావాలి అడిగాడు సుసిరియో. గొప్ప తాంత్రికుడిగా మీకు పేరుంది, మీ సాయం కావాలి అన్నాడు రాబర్ట్. ఏ విషయంలో? బిత్రోచి విషయంలో. ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు సుసిరియో. అతని మొహంలో రంగులు మారాయి. బిత్రోచి విషయంలోనా? అవును, బిత్రోచి గురించే. బిత్రోచి అనే క్షుద్రశక్తి గురించి పురాతన కాలం నాటి గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది. అయినా బిత్రోచి ప్రస్తావన ఇప్పుడెందుకు? సుసిరియో గొంతులో విస్మయం. పిరిగిమియో అంటే ఏంటి? సూటికి అడిగాడు రాబర్ట్. పిరిగిమియో బిత్రోచికి ఓ మృత స్త్రీని తిరిగి బ్రతికించి అర్పించే ప్రక్రియ. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ ఎవరూ చేయడం లేదు. అది చాలా ప్రమాదకరమైంది. కొన్ని సంవత్సరాల పాటు మంత్ర విద్యలను అభ్యసించి ఎన్నో క్షుద్రశక్తులను సంతృప్తి పరిస్తేనే గాని ఆ ప్రక్రియ చేయడానికి అర్హత లభించదు. అయినా ఇప్పుడు పిరిగిమియో చేసేవాళ్ళెవరు? ఉన్నారు మిస్టర్ సుసిరియో, మీరోసారి నాతో రావాలి. ఓ పోలీస్ ఆఫీసర్గా నేను నిజానికి ఇటువంటివి నమ్మకూడదు. కానీ పర్సనల్గా నేను దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా క్షుద్రశక్తులను నమ్ముతాను గంభీరంగా అన్నాడు రాబర్ట్. సుసిరియో ఓ క్షణం ఆలోచించి అన్నాడు. అలాగే ఆఫీసర్, మీ ఇష్టం. థ్యాంక్ యూ మిస్టర్ సుసిరియో, మనం ఇప్పుడే బయలుదేరాలి, ప్లీజ్ కమ్ అంటూ లేచాడు. సుసిరియో లోపలికి నడిచి ఎదురుగా ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్ళాడు. ఓ క్యాండిల్ వెలిగించి మనసులో ఏదో ప్రార్థించాడు. క్యాండిల్ క్షణానికో రంగు మారుతూ క్షణానికి పెద్దదైంది. నా ఇంటిని కాపాడు, అలాగే నన్ను కూడా అని ప్రార్థించి బయటకొచ్చి తలుపు వేసి లాక్ చేశాడు. పీటర్సన్ 4వ రౌండ్ కూడా పూర్తి చేశాడు. అప్పుడొచ్చాడు డానియల్. ఏమైంది? ఏమైనా సోర్స్ దొరికిందా అడిగాడు ఆత్రంగా పీటర్సన్. ఒకే ఒక మార్గం ఉంది, కానీ అది రిస్క్తో కూడుకుంది చెప్పాడు డానియల్. ఎంత రిస్క్ అయినా, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సింగపూర్ పోలీసులు మనల్ని పట్టుకుంటే బయటకొచ్చే చాయిస్ కూడా లేదు కదా. చాలా రెస్ట్లెస్ గా ఉన్నాడు పీటర్సన్. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. మనం షిప్లో వెళ్ళాలి. షిప్లోనా? ఎస్, 6 నెలలకొకసారి షిప్ ఇండియా వెళుతుంది. స్టార్ 3 అనే షిప్ రేపే బయలుదేరుతుంది. 6 నెలలకు ముందే బుకింగ్ కూడా అయిపోతుంది. నాకు తెలిసిన ఓ ఏజెంట్ని కాంటాక్ట్ చేశాను. పెద్ద మొత్తంలో ఆఫర్ చేసి 2 ప్రయాణికులను డ్రాప్ చేయించేలా చేశాను. వాళ్ళ ప్లేస్లో మనం వెళతాం. 3 రోజుల ప్రయాణం. మామూలుగా అయితే ఫ్లైట్లో 4 గంటల్లో చేరుకోగలం. కానీ ఇప్పుడు 72 అవర్స్. ఇదొకటే మనకు సేఫ్. మనకు కలిసొచ్చే విషయం ఏంటంటే లక్కీగా ఈ రూట్లో మనం వెళతామని పోలీసులు అనుమానించలేరు. దట్స్ గుడ్, వెంటనే ప్రయాణానికి ఏర్పాట్లు చేయి అన్నాడు పీటర్సన్. డానియల్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి లేచాడు. పీటర్సన్ ఇంట్లో రెబాకాని పడుకోబెట్టిన బల్లను చూశాడు సుసిరియో. దాని మీదున్న బొమ్మను చూశాడు. క్యాండిల్స్ గమనించాడు. ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు సుసిరియో. అతని కళ్ల ముందు రకరకాల రూపాలు కనిపించాయి. క్షణానికి అతని మొహంలో రంగులు మారిపోతున్నాయి. రాబర్ట్ సుసిరియో వైపే చూస్తుండిపోయాడు. 2 నిమిషాల అనంతరం సుసిరియో కళ్ళు తెరిచాడు. రెబెకాని వెంటనే బరియల్ గ్రౌండ్లో పాతిపెట్టి మంత్రశుద్ధి చేయాలి. ఆమె శరీరంలో ఇంకా దుష్టశక్తుల ప్రభావం ఉంది. మీరు ఏమాత్రం ఆలస్యం చేసినా పెరిగిమియో ప్రక్రియలో ఒక దశ పూర్తయ్యేది. అప్పుడు ఈ శవం క్షుద్ర ప్రేతమైపోయేది. బిత్రోచిని వశపరుచుకుని సంతృప్తిపరిచే ఈ ప్రక్రియ చాలా ప్రమాదకరమైంది. కేవలం 5 అక్షరాల మంత్ర ప్రక్రియ చేసిన వ్యక్తి సామాన్యుడు కాదు. క్లియో, గ్లిమో, స్లుమో, క్రియో, సిక్రో అన్న 5 అక్షరాల 5 పదాల మంత్ర ప్రక్రియను అతను చేశాడంటే అతను సామాన్యుడు కాదు. ఎన్నో సంవత్సరాలుగా అతను క్షుద్రోపాసన చేస్తూ ఉండాలి సుసిరియో చెప్పాడు. క్షుద్రశక్తుల ఉనికిని నమ్మే రాబర్ట్ ఒక క్షణం వణికిపోయాడు. ఇప్పుడేం చేయాలి? అతన్ని పట్టుకుని క్షుద్ర ప్రయోగాలు చేయకుండా ఆపాలి. అతని చేతి మణికట్టుకు ఎన్ని రంగుల దారాలున్నాయో తెలుసుకోవాలి. ఒక్కో రంగు ఒక్కో క్షుద్రశక్తిని వశం చేసుకుంది అనడానికి గుర్తు. చివరి ప్రయత్నమే బిత్రోచిని వశపరుచుకోవడం. ఇప్పుడతను చివరి ప్రయత్నంలో ఉన్నాడు. వీళ్లు ప్రతిరోజు అర్ధరాత్రి క్షుద్రోపాసన చేస్తారు. అప్పుడు సంభవించే పరిణామాలు భయోత్పాతంగా ఉంటాయి. ఆగి ఊపిరి పీల్చుకున్నాడు సుసిరియో. భయంతో మరోసారి వణికిపోయాడు రాబర్ట్. 11:55 PM. స్టార్ 3 షిప్ సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళుతోంది. 5 అంతస్తుల ఆ షిప్ చూడ్డానికి ఓ చిన్నపాటి దీవిలా ఉంది. 200 గదులు, రెస్టారెంట్, డిస్కోథెక్, స్విమ్మింగ్ పూల్, లిఫ్ట్. చాలా అధునాతనమైన ఆ షిప్ కోటీశ్వర్లకు లగ్జరీ జర్నీ.
సింగపూర్లో బయలుదేరే ఆ షిప్ ముంబై చేరుకునేసరికి 3 రోజులు పడుతుంది. నింగి నేల అని కాకుండా నింగి సముద్రం అనుకునే సందర్భం. సముద్రం ప్రశాంతంగా ఉంది. అప్పుడప్పుడు అలల సౌందర్యాన్ని అలవోకగా ఆవిష్కరిస్తోంది సముద్రం. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. లగ్జరీ సోట్లలో, క్యాబిన్లలో, క్లబ్బుల్లో అంతా ఖరీదైన వాతావరణమే. కొందరు సముద్రపు అలలను చూస్తూ డెక్కపై నుండి ఎంజాయ్ చేస్తుంటే కొందరు మందు కొడుతున్నారు. మరికొందరు స్విమ్మింగ్ చేస్తున్నారు హాయిగా. కొత్తగా పెళ్లైన కొన్ని జంటలు తమ స్వీట్ మెమరీస్ ని భద్రపరుచుకునే ప్రయత్నంలో లగ్జరీ సూట్స్ లో ఆదమరిచి సర్వసౌఖ్యాలు అనుభవించే ప్రయత్నంలో ఉన్నారు. 11:58 PM. పీటర్సన్ షిప్ డెక్ దగ్గర తిరగడం ఆపి క్యాబిన్లోకి వెళ్ళాడు. డానియల్ బయటే నిలబడిపోయాడు. బీ కేర్ఫుల్, ఎవరిని లోపలికి రానివద్దు. బిత్రోచికి నైవేద్యం పెట్టే సమయం ఆసనమైంది అంటూ లోపలికి నడిచి డోర్ దగ్గరకు వేశాడు పీటర్సన్. 11:59 PM. క్యాబిన్ మధ్యలో రౌండ్ సర్కిల్ బ్లాక్ చాక్ పీస్తో వేసుంది. ఇంగ్లీష్లో బిత్రోచి అన్న పదం ఉంది. ఆ సర్కిల్లో కూర్చున్నాడు పీటర్సన్. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. 2 చేతులను పైకెత్తాడు. తలను కొద్దిగా కిందకొంచాడు. 1, 2, 3. తలను కుడివైపు ఒకసారి, ఎడంవైపు ఒకసారి, పైకొకసారి, కిందకొకసారి తిప్పుతూనే ఉన్నాడు. 12 PM. తలను స్ట్రైట్ గా పెట్టి 2 కళ్ళు మూసుకుని పెదవులను కదిల్చాడు పీటర్సన్. రాబర్ట్ ఆందోళనగా ఉన్నాడు. సుసిరియో తన గదిలో ఆసనం వేసుకుని కూర్చున్నాడు. అతని ఎదురుగా 12 క్యాండిల్స్ ఉన్నాయి. అవి 4 వరుసల్లో ఉన్నాయి. మొదటి వరుసలో 1 క్యాండిల్, రెండో వరుసలో 2 క్యాండిల్స్, మూడో వరుసలో 3 క్యాండిల్స్, 4 వరుసలో 6 క్యాండిల్స్. సరిగ్గా గంట క్రితం రాబర్ట్, సుసిరియో ఆ గదిలోకొచ్చారు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. మిస్టర్ ఆఫీసర్, మనం పీటర్సన్ని ఏ విధంగా ఎదుర్కోగలమో నాకు కూడా అర్థం కావడం లేదు. నా వంతు ప్రయత్నం చేస్తాను. బిసైవా, మేలు చేసే ఆత్మని పిలిచి అడిగాను. ఈ రోజు అర్ధరాత్రి అతను ఈ దేశ సరిహద్దు దాటి వెళ్ళిపోబోతున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి అతను తన చివరి సమర్పణ మొదలు పెడతాడు. 1 దశ పూర్తవుతుంది. ఆ తర్వాత తన క్షుద్రక్రతువుని మరో చోట మొదలు పెడతాడు. అతన్ని మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయగలిగినా కొంతమేర ఫలితం సాధించినట్టే. అయితే ఇందులో ఓ ప్రమాదం కూడా ఉంది అని ఆగాడు సుసిరియో. ఏంటది మిస్టర్ సుసిరియో? అది ఎలాంటి ప్రమాదమైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాబర్ట్. అతను చాలా పట్టుదలగా ఉన్నాడు. తన వృత్తి, తన అధికారం పీటర్సన్ని బంధించలేమని అర్థమైంది. ఎలాగైనా సరే పీటర్సన్ ప్రయాణాన్ని నిరోధించాలి. అట్లీస్ట్ అతని ప్రయత్నాలను అడ్డుకున్నా చాలు. ప్రమాదం మీకు కాదు మిస్టర్ రాబర్ట్, సుసిరియో అన్నాడు. మరి నాకు. ఆ ప్రమాదం నాకే. మీకా? అవును. బిత్రోచిని పూజించే వాళ్లకు అపరిమితమైన శక్తులుంటాయి. అదిగాక తనని నమ్మిన వాళ్ళని బిత్రోచి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. పీటర్సన్ని నిరోధించే ప్రయత్నంలో నాకేమైనా అయితే? మిస్టర్ సుసిరియో. అవునా ఆఫీసర్, నేను చేసే ప్రయత్నం చాలా ప్రమాదకరం. నా ప్రయత్నం బెడిసి కొడితే నేను బ్రతకను. సుసిరియో. అవునా ఆఫీసర్, అయినా నాకు బాధ లేదు. చిన్నప్పటి నుంచి నేను తంత్ర విద్యలు నేర్చుకున్నాను. నా గురువుకు నేను మాటిచ్చాను. ఓ మంచి ప్రయత్నంలో నువ్వు చనిపోయినా పర్వాలేదు గాని నీ ప్రయత్నాన్ని విరమించొద్దు అన్న నా గురువు మాటకు కట్టుబడి ఎప్పుడూ అది విస్మరించను. ఓ మంచి పని కోసం నేను బలైనా సిద్ధమే. చిన్న చిన్న సమస్యలను, క్షుద్రశక్తుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించిన నేను ఓ మామూలు తాంత్రికుణ్ణి మాత్రమే. బిత్రోచిని ఎదుర్కొనే శక్తి నిజానికి నాకు లేదు. కానీ మీ తాపత్రయం చూశాక, నా గురువుకు నేనిచ్చిన మాట గుర్తొచ్చాక నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకూడదనిపించింది. బట్ మిస్టర్ రాబర్ట్, మీరు నాకు సాయం చెయ్యాలి. చెమ్మగిల్లే కళ్ళతో సుసిరియో వంక చూసి, తప్పకుండా మిస్టర్ సుసిరియో, మిమ్మల్ని చూసి నేను గర్వపడుతున్నాను. చిన్న చిన్న భయాలను కూడా భూతద్దంలో చూపించి తాయిత్తులని, మంత్రాలని, డాలర్లు వసూలు చేసే వాళ్ళని చూసే చోట ఓ మంచి పని కోసం. రాబర్ట్ కళ్ళొత్తుకుని, మీకేం సాయం కావాలన్నా చేయడానికి నేను సిద్ధమే అన్నాడు దృఢంగా. నాకేమైనా అయితే నా భార్యా పిల్లలు మా ఊర్లో ఉన్నారు. వాళ్లకు నా ఆదాయమే జీవనాధారం. ఎంతో కొంత వాళ్ల కోసం సాయం చేయండి, అది చాలు. కదిలిపోయాడు రాబర్ట్. సుసిరియో 2 చేతులు పట్టుకున్నాడు. అది నా బాధ్యత మిస్టర్ సుసిరియో, మీకేమీ కాదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే నా ఆదాయంలోని సగభాగం మీ ఇంటికి పంపిస్తాను, ప్రామిస్ చెప్పాడు సిన్సియర్గా రాబర్ట్. థ్యాంక్ యూ మిస్టర్ రాబర్ట్. మరో విషయం. ఏంటన్నట్టు చూశాడు. సాధారణంగా మా తాంత్రికులు తమకు తెలిసిన మంత్ర విద్యలను తమ వారసులకు తమ అంతిమ దశలో చెబుతారు. కానీ నా పిల్లలకు వీటి మీద నమ్మకం లేదు. అంతేకాదు,
ఈ మంత్రవిద్యలు ఎప్పుడైనా మా ప్రాణాలకే హాని చేయొచ్చు. ఆ పిల్లలు ఏదో ఓ చిన్న ఉద్యోగం చేసుకుని సుఖంగా బ్రతకాలనుకుంటున్నారు. మీకు కొన్ని మంత్రవిద్యలను చెబుతాను. దీనివల్ల మీకు కొన్ని శక్తులొస్తాయి. మీరు నేరుగా ఆత్మలతో లేదా మాంత్రికులతో సంభాషించొచ్చు అంటూ రాబర్ట్ని తన దగ్గరికి పిలిచాడు. రాబర్ట్ కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని రాబర్ట్ చేతిలో పెట్టి పిడికిలి గట్టిగా మూశాడు. 2 క్షణాల అనంతరం శరీరం జలదరించింది. మంత్రదండంలో నుండి విద్యుత్తు తన శరీరంలోకి ప్రవహించిన ఫీలింగ్. రాబర్ట్ నిలబడున్నాడు. పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు సుసీరియో. 12 క్యాండిల్స్ వైపు చూస్తూ దిశైవాను పిలిచాడు. 1, 2, 3 దిశైవా రాలేదు. మరోసారి ప్రయత్నించాడు. అతని మొహంలో రంగులు మారుతున్నాయి. క్షణానికి అతని కళ్ళు ఎర్రబడుతున్నాయి. కమ్ 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 దిశైవా దిశైవా దిశైవా. ఆ గదిలో కిటికీలొక్కసారిగా తెరుచుకున్నాయి. కట్టెళ్ళు గాలికి అటు ఇటు ఊగుతున్నాయి. రాబర్ట్ షాకింగ్లా చూస్తుండిపోయాడు. అతనికిది మొదటి అనుభవం. సుసీరియో మొహంలో క్షణానికి రంగులు మారుతున్నాయి. దిశైవా కమ్ కమ్. రాబర్ట్ చూస్తుండగానే ఓ అద్భుతం జరిగిపోయింది. సుసీరియో ఎదురుగా ఉన్న క్యాండిల్స్ మొదటి వరుసలో మొదటి క్యాండిల్ వెలిగింది. కొద్ది క్షణాల్లో 2వ క్యాండిల్, తర్వాత 3వ క్యాండిల్, ఆ పైన 6 క్యాండిల్స్ వెలుగుతున్నాయి. మంత్రాలకేదో అతీత శక్తులున్నట్టు వింత వింత శబ్దాలొస్తున్నాయి. క్యాండిల్స్ చిత్ర విచిత్రమైన రంగులతో వెలుగుతున్నాయి. వాటి రంగులు క్షణానికి మారిపోతున్నాయి. ఉలిక్కిపడి కోపంగా కళ్ళు తెరిచాడు పీటర్సన్. ఆ గదంతా వేడి గాలులతో నిండున్నట్టు అనిపించింది. అంత చలిలోనూ అతని శరీరం వేడెక్కిపోతున్న ఫీలింగ్. తన ఎదురుగా ఉన్న క్యాండిల్స్ ని ఎవరో ఉఫ్మని ఊదినట్టు ఆరిపోయాయి. క్లిమో గ్లిమో స్లుమో క్రియో. పీటర్సన్ పెదవులు వేగంగా కదులుతున్నాయి. క్షణానికి వేడి పెరిగిపోతూ ఉంది. గదంతా మంటలతో నిండిపోయిన ఫీలింగ్. క్లిమో గ్లిమో స్లుమో క్రియో. ఫట్మన్న శబ్దం. తన వీపు మీద ఎవరో చెరిచినట్టు. బిత్రోచి బిత్రోచి. పీటర్సన్ గట్టిగా అరిచాడు. ఎంత గట్టిగా అరిచాడంటే ఆ అరుపునకు షిప్ ఒక్కసారి కదిలిపోయినట్టు అనిపించింది. ఆ క్యాబిన్ వణికిపోయినట్టు. మరింత వేడి గాలి, ఊపిరి సలపనీనంత వేడి గాలి, శరీరం కాలి బొబ్బలెక్కేంత వేడి గాలి. అతని కళ్ళు రక్తవర్ణంలోకొచ్చాయి. ఎవరో తనని నిరోధిస్తున్నారు. బిత్రోచికి తన సమర్పణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2 కళ్ళు గట్టిగా మూసుకున్నా అతని దవడ కండరాలు బిగుసుకుంటున్నాయి. అతనికి చేతికున్న నరాలు ఒక్కసారిగా పొంగి వెలుపలికొచ్చాయి. అతని కళ్ళల్లో నుంచి రక్తం ఒక్కసారిగా కొలుకుల నుంచి కిందకి జారింది. టప్ టప్ టప్. రక్తపు చుక్కలు రౌండ్ సర్కిల్లో బిత్రోచి అన్న పదం మీద పడ్డాయి. పీటర్సన్ ఎడమ చేతిని గాల్లోకి లేపాడు. ఒక్క క్షణం తర్వాత తన ఎడమ చేతిని కుడి చేతి మణికట్టు దగ్గరికి జరిపి తన కుడి చేతి మణికట్టుకున్న ఎరుపు రంగు దారాన్ని పట్టి లాగాడు. ఒక్కసారిగా పట్టుమన్న శబ్దం. ఆ దారం పోగు అతని ఎడమ చేతి పిడికిట్లోకొచ్చింది. క్లిమో గ్లిమో స్లుమో క్రియో. ఆ ఎరుపు రంగు దారాన్ని సర్కిల్లో వేశాడు. రక్తంలో ఎరుపు రంగు దారం తడిచిపోయింది. తలను కుడివైపుకు తిప్పి తీక్షణంగా చూశాడు. మరుక్షణం కుడివైపు ఉన్న విండో డోర్ పెద్ద శబ్దంతో తెరుచుకుంది. సముద్రం కనిపిస్తోంది. తీక్షణంగా చూశాడు అటువైపు. లిప్త కాలంలో ఆ సముద్రంలో చిన్న అలజడి. అతను చూసిన మేర సముద్రం ఉప్పొంగినట్టయింది. నీళ్లు సుడులు తిరుగుతూ పెద్ద అలలతో 3 స్టార్ షిప్ పైకి లేచింది. ఆ అల గుండ్రంగా తిరిగింది. వెంటనే తలను ఎడంవైపు తిప్పాడు. గదిలో వేడిగాలి మెల్లమెల్లగా చల్లబడుతూ ఉంది. వేగంగా ఉప్పెనలా పైకి ఎగసిన అల పెద్ద శబ్దంతో సముద్ర గర్భంలోకి చీల్చుకు వెళ్ళిపోయింది. దిశైవా. మంచి ఆత్మని దిశైవా అని, చెడు ఆత్మని హుసైవా అని అంటారు. చెడు నడతతో క్షుద్రశక్తుల పట్ల నమ్మకంతో చనిపోయిన వాళ్లు చెడ్డ ఆత్మలుగా మారిపోతారని కొందరి నమ్మకం. దిశైవా అభిమానం పొందాలంటే దిశైవా పెట్టే చాలా పరీక్షల్లో నగ్గాలి. ఎన్నో కష్టతరమైన పరీక్షలు పెడుతుంది. డబ్బుకు, సెక్స్కు, కీర్తికి బానిసలు కాకూడదు. ఏ ప్రలోభాలకు లోను కాకూడదు. కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టకూడదు. మాంసాహారం భుజించకూడదు. చాలా నిష్ఠగా ఉండాలి. చెడు సావాసాలు చేయకూడదు. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులను దిశైవా కరుణిస్తుంది. మంచి పనికి చేయూతనిస్తుంది. దిశైవాకు హుసైవాను ఎదుర్కొనే శక్తి లేదు. హుసైవాలు బిత్రోచికి బానిసలు. ఎప్పుడు చెడు ఆలోచనలు చేసేవాళ్లు డబ్బు కోసం, సెక్స్ కోసం, కీర్తి కోసం ఉచ్చనీచాలు మరిచేవాళ్లను ఇష్టపడతాయి హుసైవాలు. బిత్రోచిని పూజించే వాళ్లకు మేలు చేస్తాయి. సుసీరియో అనేది తాంత్రిక తెగ అని, వాళ్లు దిశైవాని ఆరాధించి మంచి పనులు చేస్తూ ఉంటారని,
చాలా ఏళ్ల క్రితం మంత్రతంత్రాలకు సంబంధించిన ఓ పుస్తకంలో చదివాను. గెస్ట్ హౌస్ కోసం ఆ సమాచారం ఇక్కడ వాడుకోవడం జరిగింది. రచయిత్రి. ఒక్కసారిగా వణికిపోయాడు సుసిరియో. దిశైవ చేష్టలుడిగి నిల్చుండిపోయింది. దిశైవ ఆత్మను కుశైవ ఎదుర్కొంటోంది. ఎప్పుడైతే బిత్రోచిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కుశైవ సాయాన్ని పీటర్సన్ అర్థించాడో ఆ వెంటనే కుశైవ రెచ్చిపోయింది. కుశైవ ఆత్మ గాలికన్నా వేగంగా ప్రయాణించి సుసిరియోని చేరుకుంది. టప్ టప్ టప్. చిన్న శబ్దం పెద్దదై ఉఫ్ అన్న శబ్దంగా రూపాంతరం చెందింది. సుసిరియో శరీరాన్ని కుశైవ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది. నాభి నుండి వెలువడే అతని మంత్రాక్షరాలు స్వరపేటికను దాటి బయటకొస్తోన్న క్షణంలోని 1000వ వంతులో కుశైవ ఆత్మ అతని నాభిని చీల్చుకుని స్వరపేటికను దాటి మెదడును చేరి సుసిరియో మొహమంతా క్షణక్షణానికి వికృతమవుతోంది. శరీరం పూర్తి రక్తవర్ణంలోకి మారింది. ఫట్మన్న శబ్దంతో అతని తల రెండుగా చీలిపోయింది. రక్తం చివ్వున చిమ్మింది. రాబర్ట్ ఆ దృశ్యాన్ని చూసి భయంతో కళ్ళు మూసుకున్నాడు. అక్కడ నిశ్శబ్దం, భయంగా విషాదం అంచున నిలబడింది. కుశైవ ఆత్మ తన పని ముగిసింది అన్నట్టు వెనుతిరిగింది సంతృప్తిగా. తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టిన డానియల్ బట్టలు మారుచుకుంటున్న పీటర్సన్ అడిగాడు. ఎనీథింగ్ రాంగ్? షిప్ ఊగినట్టు అనిపించింది. నీ గదిలో నుంచి భయంకర శబ్దాలు వినిపించాయి. వెంటనే డెక్ పైకి వెళ్లిన నాకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. పెద్ద అల సముద్రం మధ్య నుంచి షిప్ డెక్కని తాకేలా లేచింది. అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోయింది. ఎస్, నా సమర్పణని ఎవరో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కుశైవాను ప్రయోగించాను. అవతల వ్యక్తి మెదడు చీలి చనిపోయి ఉంటాడు. తాపీగా చెప్పాడు పీటర్సన్. మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంటూ డానియల్తో పాటు బయటకొచ్చి రెస్టారెంట్ వైపు నడిచాడు పీటర్సన్. రాబర్ట్ రెస్ట్లెస్గా ఉన్నాడు. సుసిరియో మరణం అతన్ని తీవ్రమైన వేదనకు గురిచేసింది. తన కళ్ల ముందే అతను మరణించడం అతన్ని బాధిస్తోంది. అంతకన్నా ఎక్కువగా అతను చనిపోవడానికి కారణం తనే కావడం. చనిపోయే ముందు సుసిరియో మాట్లాడిన మాటలు అతని చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. రాబర్ట్ వృత్తిలో ఎంతో కఠినంగా వ్యవహరిస్తాడు. అతన్ని అంతా డ్యూటీ మైండెడ్ ఆఫీసర్ అంటారు. వ్యక్తిగతంగా అతనికి అతీత శక్తుల మీద విపరీతమైన నమ్మకం. సుసిరియో విషయంలో ప్రత్యక్షంగా చూశాడు. సుసిరియో ఆత్మ శాంతించాలంటే మిగిలిన పనిని తను పూర్తి చేయాలి. ముందుగా సుసిరియో కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన సేవింగ్స్లో ఉన్న మొత్తం డబ్బును సుసిరియో కుటుంబం పేర వేశాడు. హయ్యర్ అఫీషియల్స్కు పీటర్సన్ కేసు గురించి వివరించాడు. పీటర్సన్ దేశం వదిలిపెట్టి వెళ్లిపోయాడన్న విషయం తెలుసుకున్న హయ్యర్ అఫీషియల్స్ ఇక ఆ కేసును వదిలేయమన్నారు. ఆ ఫైలు క్లోజ్ చేయమన్నారు. అక్కడే రాబర్ట్కు పై అధికారులకు ఘర్షణ జరిగింది. ఓ నేరస్తుడు నేరం చేసి తప్పించుకుని పోతే ఆ కేసు తాలూకా ఫైలు క్లోజ్ చేసి చేతులు దులుపుకోవడం రాబర్ట్కు నచ్చలేదు. ఆ కేసు గురించి ఇండియా గవర్నమెంట్కు చెప్పడం, ఇంటర్పోల్కు చెప్పడం ఇదంతా అనవసరమైన రిస్క్ అని ఉన్నతాధికారుల వాదన. రాబర్ట్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఇక్కడ ఓ విషయం రాబర్ట్కు తెలీదు. రాబర్ట్ డ్యూటీలో ఎంత సిన్సియరో తెలిసిన పీటర్సన్ తన దగ్గరున్న డాలర్లు వెదజల్లి ఎలాగైనా కేసు తాలూకా ఫైలు క్లోజ్ చేసేలా హయ్యర్ అఫీషియల్స్ మీద ఒత్తిడి తెప్పించాడు. తన మీద కేసు తిరగదోడితే ఉండే రిస్క్ ఏంటో అతడికి తెలుసు. సరిగ్గా ఇదే విషయంలో రాబర్ట్ ఉన్నతాధికారులకు ఎదురు తిరిగాడు. తమ వల్ల, తమ డిపార్ట్మెంట్ వల్ల ఓ అమ్మాయి తన తండ్రిని కోల్పోయింది. సుసిరియో చనిపోవడానికి కారణం కూడా ఓ విధంగా తమ అసమర్థత. రాబర్ట్కు ఈ కేసు వదిలేయాలని అనిపించలేదు. ఎక్కడితో ఏ వృత్తిపరమైన బాధ్యత లేకపోయినా సుసిరియో ఓ మంచి పని కోసం తన ప్రాణాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి సుసిరియో ఆత్మ శాంతించాలి. అతన్ని తను స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే అలా స్థిరమైన కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు రాబర్ట్. ఓ సాధారణ పౌరుడిగా తను పీటర్సన్ని పట్టుకోవాలి. అదే రోజు రాబర్ట్ ఇండియా బయలుదేరాడు అన్ని సన్నాహాలతో. అదే పెద్ద మలుపు అతని జీవితంలో. భయంతో వణికిపోతున్నాడు ప్రభు. గత 2 రోజులుగా రాత్రులు సరిగ్గా నిద్రపట్టడం లేదు. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. ఆ రోజు డెడ్ బాడీని మార్చురీలో అప్పగించడానికి ప్రొఫెసర్తో కలిసి తను మార్చురీకి వెళ్లాడు. అప్పటికే మార్చురీ వాళ్లు ఆ శవాన్ని పాతిపెట్టినట్లు రికార్డుల్లో రాసుకున్నారు. తాము ఆలస్యంగా తీసుకురావడం వల్ల ఈలోగా చెక్ చేస్తే ప్రాబ్లం అని అన్ఐడెంటిటీ శవంగా రికార్డులో రాసి కార్పొరేషన్కు అప్పగించినట్టు రాసుకున్నామని, దాన్ని పాతి పెట్టాల్సిన బాధ్యత తమదేనని చెప్పారు. ప్రొఫెసర్ పరమహంస ఆ శవాన్ని పాతిపెట్టించే బాధ్యత తనకు అప్పగించాడు.
శవాన్ని పాతిపెట్టేటప్పుడు ఒక్కసారిగా ఆ డెడ్ బాడీ కళ్ళు తెరిచి చూసినట్టు అనిపించి ఒళ్ళు జల్దరించింది. ఇదంతా తన భ్రమే కాబోలు అనుకున్నాడు. కానీ 2 రోజులుగా కలలొస్తున్నాయి. ప్రొఫెసర్ పరమహంస ఎప్పుడో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. దుష్టశక్తులున్న వ్యక్తులు మరణిస్తే వాళ్ళని పాతిపెట్టిన 3వ రోజు ఆ శవం నిద్రలేస్తుందట. ప్రొఫెసర్ ఎవరితోనో చెబుతుంటే విన్నాడు. ఈ వాల్టికి సరిగ్గా 3వ రోజు తను స్వయంగా ఆ శవాన్ని పాతిపెట్టాడు. 13వ నెంబర్ అచ్చిరాదు, మంచిది కాదు. ఆ సంఖ్యలోని చివరి అంకె అయిన 3వ నెంబర్ కూడా చెడునే సూచిస్తుందట. 2 రోజులుగా ఫ్రెండ్స్ కూడా కలవలేదు. ఒక్కడే ఆ ఇంట్లో పడుకోవాలంటే భయం వేసింది. గోడ గడియారం 11 గంటలు కొట్టింది. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి తన పడక గదిలోకొచ్చి బ్లాంకెట్ ఒంటికి చుట్టుకుని టీవీ రిమోట్ చేతుల్లోకి తీసుకున్నాడు. ఇంగ్లీష్ ఛానల్. ఏదో హారర్ సినిమా వస్తోంది. ఓ ఆత్మ హీరోయిన్ వెంటపడుతూ తరుముతోంది. ఆత్మ హీరోయిన్ ని చుట్టేసింది. ఓ చెట్టు ఓడలు హీరోయిన్ ని బంధించాయి. హీరోయిన్ కెవ్వుమని కేకలు వేస్తూనే ఉంది. ఆత్మ వికృతంగా నవ్వుతోంది. భయంతో కళ్ళు మూసుకుని రిమోట్తో టీవీ ఆఫ్ చేశాడు. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి చల్లటి నీళ్లు తాగాక కాస్త స్థిమితపడ్డాడు. బ్లాంకెట్ నిండుగా కప్పుకుని మునగ తీసుకుని దండకం మనసులో చదువుకోవడం మొదలుపెట్టాడు. టంగు టంగుమంటూ గోడ గడియారం 12 గంటలు కొట్టింది. శ్మశానంలో ఓ తీతూ పెట్టరిచింది. గొడ్లగోబలు రొద భయంకరంగా ఉంది. కుక్కలు ఏడుస్తోన్న ధ్వని. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతున్నాయి. ఎక్కడో ఎవరిదో శవం కాలుతున్న వాసన. కాటికాపరి బాగా తాగి ఓ మూలకు పడుకుండిపోయి గుర్రు పెడుతున్నాడు. చిక్కటి ఆ చీకటిలో చితి తాలూకా వెలుగు శ్మశానాన్ని పరుచుకుంది. పాడుబడిన సమాధులు చాలానే ఉన్నాయి. కాలుతోన్న చితికి 100 గజాల దూరంలో మట్టింకా తడితడిగానే ఉంది. క్రితం రోజే సన్నని తుంపర పడింది. నేలంతా పచ్చిగా బురద బురదగా ఉంది. 2 రోజుల క్రితం అక్కడే వాకర శవం పాతిపెట్టబడింది. ఆ ప్రాంతంలోని మట్టిలో చిన్న కదలికొచ్చింది. గొడ్లగోబ భయంకరంగా అరిచినట్టు అనిపించింది. ఈతో పెట్ట బెదిరిపోయినట్టయింది. కుక్కలు ఆ ప్రాంతానికి దూరంగా పారిపోయాయి. మట్టి మెల్ల మెల్లగా చెల్లాచెదురవుతోంది. ఎవరో పారసాయంతో ఎత్తిపోస్తున్నట్టు మట్టి దానంతట అదే పక్కకు తొలగిపోతోంది. క్షణాల్లో మట్టి ఓ పక్కగా రాశిగా పడిపోయింది. ముందు ఓ చెయ్యి బయటకొచ్చింది. తర్వాత రెండో చెయ్యి. అందులో ఉన్న వాకర్ శవం లేచి నిలబడింది ఓ రోబోలా. తర్వాత కుడివైపు తిరిగింది. అలా నడుచుకుంటూ వెళుతోంది. టక్ 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 టక్. క్షణక్షణానికి శబ్దం ఎక్కువ అవుతోంది. ప్రభు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. ఎవరో టక్ టక్ మంటూ శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాలేదు. గోడ గడియారం వంక చూశాడు. 12:05. ఇంత రాత్రివేళ ఎవరొస్తారు? నైట్ డ్రెస్లో ఉన్న ప్రభు స్లిప్పర్స్ వేసుకుని బయటకు నడిచి మెల్లగా తలుపు తీశాడు. బయట ఎవరూ లేరు. ఒక్క క్షణం గుండె కుదుట పడింది. మై గాడ్, ఇదంతా తన భ్రమ అనుకుంటూ తలుపులు వేసి 4 అడుగులు వేశాడో లేదో కాలింగ్ బెల్ అదే పనిగా మోగసాగింది. ఒక్క క్షణం అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంది. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాడు, గుండెలు చిక్కబట్టుకుని. బయటంతా నిర్మానుష్యం. మళ్లీ తలుపు తీసి కాలింగ్ బెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. కాలింగ్ బెల్ ఎవరు నొక్కారో అర్థం కావడం లేదు. తను బెడ్రూంలోకి వెళ్ళాడు. తలుపులు బిగించాడు. స్లిప్పర్స్ ఓ పక్కగా విడిచి పడుకోబోతుండగా ఈసారి బెడ్రూమ్ అనుకున్న కిటికీ మీద మునివేళ్లతో చేస్తున్నట్టు శబ్దం వినిపించింది. ఎవరది? భయంగా అంటూనే టార్చ్ లైట్ కుడి చేతిలోకి తీసుకుని కిటికీ తలుపులు మెల్లగా తెరిచాడు. బయటనుంచి చల్లటి గాలి రివ్వునొచ్చి మొహానికి తాకింది. ఎవరూ కనిపించలేదు. ఏంటి ఇవాళ తనకేమైంది? ఎందుకిలాంటి భ్రమ కలుగుతోంది అనుకుంటూ కిటికీ తలుపులు వేయబోతుండగా మళ్లీ శబ్దం. తల బయటకు పెట్టి టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు. ఆ టార్చ్ లైట్ ఫోకస్ లో ఓ మొహం భయానకంగా కనిపించింది. ఎవరది? వాకర్. ఒక్కసారిగా వెన్నులోంచి చెలి పుట్టుకొచ్చింది. కిటికీ ఊచల మధ్య తలపెట్టి ఉంది వాకర్ శవం. కిటికీకి అటువైపు నిలబడింది శవం. మొహమంతా బూడిద రంగు వర్ణంలోకి మారిపోయింది. వాకర్. ఎస్, 1 వీక్ బ్యాక్ చనిపోయిన వాకర్ని. నన్నింకా గుర్తుపట్టలేదా? వాకర్ కళ్ళు తెరుచుకున్నాయి. పెదవులు కదులుతున్నాయి. అతని శరీరంలో నుండి కుళ్ళిపోయిన శవం తాలూకా వాసన వస్తోంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను నేను పాతిపెట్టాను కదూ? ప్రభు గొంతు చించుకుని అన్నాడు. వాకర్ చేతులు ప్రభు మొహాన్ని స్పృశించాయి. ఒక్కసారిగా మంచు ముద్ద మొహాన్ని ముద్దాడిన ఫీలింగ్. నో 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 నో. ప్రభు ఆ చేతిని విసిరుకొట్టి 2 అడుగులు వెనక్కి వేశాడు. వాకర్ కన్నులు గిరగిరా తిరుగుతూ ఉన్నాయి.
కిటికీ తలుపులు వేసే ప్రయత్నం చేశాడు. తలుపులు మూసుకోవడం లేదు. డోంట్ షట్ ద డోర్స్, డోంట్ షట్ ద డోర్స్. వాకర్ పెదవులు కదులుతున్నాయి. ప్రభు వెనక్కి వెనక్కి నడుస్తున్నాడు. టేబుల్ తాకింది. వాకర్ చేతులు కిటికీ ఓచల్లో నుంచి సాగుతూ ప్రభు వైపు వస్తున్నాయి. ప్రభు భయంతో వణికిపోతున్నాడు. చేతికి ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనని చూస్తున్నాడు. పళ్ళు కోసే కత్తి తగిలింది. అప్పటికి వాకర్ చెయ్యి ముందుకు సాగి ప్రభు మెడను చుట్టుకుంటోంది. ప్రభు చేతికందిన కత్తిని తీసుకుని వాకర్ మణికట్టు మీద బలంగా పొడిచాడు. ఆ మణికట్టు నుండి ఒక్కో రక్తం చుక్క రాలి టప్ 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 అని శబ్దం చేస్తూ నేల మీద బొట్లు బొట్లుగా పడుతోంది. బలం కొద్దీ ఆ మణికట్టు మీద పొడుస్తూనే ఉన్న వాకర్ చెయ్యి సడలిపోవడం లేదు. రక్తం బొట్లు కింద పడుతున్నప్పుడు పెద్ద శబ్దం అవుతోంది. క్షణంలో విచిత్రం జరిగింది. ఆ రక్తం బొట్లు గ్రాఫిక్స్ లా చెదిరి అతని మణికట్టు దగ్గరకు వచ్చి చేరాయి. కిటికీకి అటువైపున్న వాకర్ మొహంలో నవ్వు, వికృతమైన నవ్వు. ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్ కలిగింది ప్రభువుకు. సరిగ్గా అప్పుడే అతని చేతికి తగిలింది. భయంతో ప్రభు ఒళ్లంతా కంపించింది. అయిపోయింది. తన చివరి శ్వాస ఓ ప్రేతాత్మ చేతిలో ముగిసిపోతోంది. అతని కళ్ల ముందు చీకటి. వెనక్కి పడబోతూ బ్యాలెన్స్ కోసం టేబుల్ కొసని పట్టుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని కుడి చేతికి ఆంజనేయస్వామి తాయెత్తు, ఎడమ చేతికి క్రాస్ తగిలాయి. చాన్నాళ్ల క్రితం బామిచ్చిన తాయెత్తు ఇల్లు సర్దుతుంటే దొరికింది. క్రితం రోజే టేబుల్ మీద పెట్టాడు. క్రాస్ విలియమ్స్ తన బర్త్డేకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇదేం గిఫ్ట్ అని అడిగితే ఇంతకన్నా విలువైన గిఫ్ట్ మరొకటి ఉండదని చెప్పాడు. అప్రయత్నంగా ఆ రెంటిని రెండు చేతుల్లో బిగించి పట్టుకుని బలంగా వాకర్ చేతులను తోశాడు. ఓ చేతిలో క్రాస్, మరో చేతిలో తాయెత్తు. ఆ రెండు వాకర్ చేతుల్ని తాకిన మరుక్షణం వాకర్ చేతులు వెనక్కి వెళ్ళాయి. ప్రభు విచిత్రంగా చూశాడు. వాకర్ శవం కోపంగా చూస్తోంది ప్రభు వైపు. ప్రభు తాయెత్తుని, క్రాస్ని తన గుండెలకు హత్తుకున్నాడు. వాకర్ శవం ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళ్ళిపోయింది. కిటికీ రెక్కలు టప్మన్న శబ్దంతో మూసుకుపోయాయి. ఉలిక్కిపడి లేచాడు ప్రభు. తను మంచం మీద ఉన్నాడు. అది పడుకునున్నాడు. తన గదివైపు పరిశీలనగా చూశాడు. ఏమాత్రం తన గదిలోని వస్తువులు చెల్లాచెదురవ్వలేదు. నీటిగా ఉన్నాయి. అంటే ఇదంతా కళ. నిజంగా వాకర్ శవం రాలేదా? తను భయపడుతూ వాకర్ శవం గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అలాంటి కలొచ్చిందా? చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి సడన్ గా ఏదో గుర్తొచ్చినట్టు టేబుల్ దగ్గరికి వెళ్లి చూశాడు. అతని కళ్ళు చిత్రంగా మెరిశాయి. టేబుల్ మీద ఆంజనేయుడి తాయెత్తు, క్రాస్ ఉన్నాయి. అంటే కలలో తనకు కనిపించింది ఊహే, కాని తనని కలలో రక్షించినవి ఈ తాయెత్తు, క్రాసే. ప్రభు వెంటనే ఆంజనేయుడి తాయెత్తు చేతి కట్టుకున్నాడు. క్రాస్ని మెడలో వేసుకున్నాడు. దేవుడా, నువ్వు ఏ రూపంలో ఉంటావో, ఏ విధంగా భక్తులను రక్షిస్తావో నాకు తెలీదు. కాని నాలాంటి నిస్సహాయాలను రక్షించడానికి నువ్వెప్పుడూ ముందుంటావు. నువ్వు ప్రభువైనా హనుమంతుడివైనా నీ ఉనికి మాత్రం నిజం. 2 క్షణాలు కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. నిశ్చింతగా ఉంది ఇప్పుడు ప్రభుకి. తనకిక ఏ పీడకలలు రావు అనుకున్నాడు ప్రభు. నిజానికి ప్రభువుకొచ్చింది పీడకల కాదని, వాకర్ శవం ప్రభు పడగది కిటికీ దగ్గర పొంచుందని, ప్రభు చేతుకున్న తాయెత్తు, మెడలో క్రాస్ ప్రేతాత్మ ప్రయత్నాన్ని నిరోధించడంతో వాకర్ శవం వెనుతిరిగిందని తెలీదు. ఎందుకంటే సరిగ్గా వాకర్ శవాన్ని పాతిపెట్టి 3 రోజులైంది. అందులోనూ దుష్టశక్తులున్న వ్యక్తి వాకర్. ప్రభు తనకొచ్చిన కల చెప్పడంతో సూరజ్, సూర్యనారాయణ పగలబడి నవ్వారు. విలియమ్స్ నవ్వాపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నచికేత మాత్రం సీరియస్ గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఈ వారం రోజులు నచికేత ఓ హోటల్లో ఉన్నాడు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కు మంచి పెయింటింగ్ వేయడానికి ట్రై చేశాడు. ఇంట్లో ఏకాగ్రత కుదరడం లేదని, కలలు తనని వెంటాడుతున్నాయన్న ఫీలింగ్ తో హోటల్లో ఓ రూమ్ తీసుకుని ఉండిపోయాడు. ఏ డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా అనిపించింది నచికేతకు. 7th ఫ్లోర్లో ఉన్న ఆ రూమ్లో కిటికీలో నుండి బయటకు చూస్తుంటే వ్యూ ఎంతో అందంగా ఉంది. రాత్రుళ్ళైతే మరింత అందంగా ఉంది. మిణుకు మిణుకుమంటూ లైట్స్, అప్పుడప్పుడు తిరుగుతున్న వాహనాలు ఎంతో అందంగా హాయిగా అనిపించింది ప్రాణానికి. నిశ్శబ్ద వాతావరణం మరింత విశ్రాంతినిచ్చింది. 10 రోజులు పడుతుందనుకున్న పెయింటింగ్ వారం రోజులకే పూర్తయింది. సూర్యనారాయణ, సూరజ్ ఎవరిదో మ్యారేజ్ ఉంటే దగ్గరలోని పల్లెటూరుకు వెళ్లారు. విలియమ్స్ చెన్నైలో పనుందని వెళ్లి ఆ రోజే తిరిగి వచ్చాడు. వారం రోజుల తర్వాత అందరూ కలుసుకున్నారు. అయితే నువ్వా ప్రొఫెసర్ గారి దగ్గరకు వెళ్లడం లేదు అడిగాడు సూరజ్. 3-4 రోజులుగా వెళ్లడం లేదు, రేపు వెళతాను చెప్పాడు ప్రభు. నీకు నచికేతకు పట్టుకున్న కలల జబ్బే పట్టుకుందన్నమాట నవ్వుతూ అన్నాడు విలియమ్స్.
అంత ఈజీగా తీసి పారేద్దు అన్నాడు ప్రభు. చా, మరే మాకు తెలవదు కదూ. ఎనీవే, నా క్రాసు నిన్ను రక్షించింది కదూ అన్నాడు విలియమ్స్. కాదు, ఆంజనేయుడి తాయితు రక్షించింది అన్నాడు సూర్యనారాయణ. వాట్ యు మీన్? కోపంగా అడిగాడు విలియమ్స్. నచికేత జోక్యం చేసుకున్నాడు. క్రాస్ అయినా తాయిత్తైనా మహత్ ఒకటే. ఆ దేవుళ్ళంతా ఒకటే. మధ్య మనమెందుకు గొడవ పడ్డాం? నిజమేనన్నట్టు నచికేతతో కలిసి అతనింటికి వెళ్లారు. ప్రభుకు రామయ్యను చూస్తే ఒంట్లో వణుకు పుడుతోంది. రామయ్య మొహంలో అదోలాంటి పైశాచికత్వం కనిపిస్తోంది. రామయ్య ప్రభు వైపు చూశాడు. రామయ్య కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకున్నాడు ప్రభు. అందరూ లోపలికి వెళ్లారు. నచికేత హోటల్లో వేసిన పెయింటింగ్ ని ఇంటికి తెచ్చాడు. క్యాన్వాస్ స్టాండ్కు బిగించాడు. మార్వెలస్ అన్నాడు ఆ పెయింటింగ్ వంగ చూస్తూ సూర్యనారాయణ. సచి, యూఆర్ ఏ జీనియస్. ఫ్యాంటాస్టిక్ గా ఉంది మనస్ఫూర్తిగా అన్నాడు సూరజ్. వెల్కమ్ మై ఫ్రెండ్. భుజం తట్టాడు విలియమ్స్. ప్రభు నచికేత చేతిని ప్రశంసాపూర్వకంగా నొక్కి వదిలాడు. ఈ పెయింటింగ్ ని మనం ఎగ్జిబిషన్ లో పెట్టడమే ఆలస్యం. జనం విరగబడి వేలంపాట పాడేసి కొంటారు విలియమ్స్ చెప్పాడు. చాలా అద్భుతమైన పెయింటింగ్. అరణ్యం మధ్యలో ఓ జలపాతం, కొండల మధ్య నుండి కిందకి దూకుతోన్న జలపాతం పొలిచటి వస్త్రాలతో ఉన్న స్త్రీ మీద పడుతోంది. ఆ స్త్రీ దేవతా స్త్రీలా ఉంది. తన మీదకి దూకే జలపాతాన్ని చూస్తూ రెండు చేతులు పైకెత్తి తన్మయంగా చూస్తోంది. అందమైన భంగిమలో ఉంది. అక్కడ దగ్గరలోనే ఉన్న రెండు జింక పిల్లలు ఆ జలపాతం వంక చూస్తున్నాయి. చాలా అద్భుతంగా పెయింట్ చేశాడా దృశ్యాన్ని నచికేత. నచి, ఇంత మంచి పెయింటింగ్ వేసినందుకు మాకు మంచి పార్టీ ఇవ్వాలి అన్నాడు విలియమ్స్. దట్స్ గుడ్. ష్యూర్, ఈవినింగ్ పిక్చర్కి వెళదాం. రాత్రి డిన్నర్ ఓకేనా అడిగాడు నచికేత. దట్స్ గుడ్ అన్నాడు సూర్యనారాయణ. ప్రభు మాత్రం ఆలోచిస్తూ ఉండిపోయాడు. నచికేతకు ఆనందంగా ఉంది. ఈ వారం రోజులు పెయింటింగ్ మీదే దృష్టి నిలిపాడు. ఏమాత్రం తన ఆలోచనలు మరోవైపు మరల్చలేదు. తనకొచ్చే కలలు, వాటి తాలూకా భయాలు అసలేమీ ఆలోచించలేదు. ఇప్పుడు నచికేతకు రిలాక్స్డ్గా ఉంది. రామయ్యను ఉప్మా చేయమని పురమాయించాడు నచికేత. ఫ్రెండ్స్ అంతా కబుర్లలో పడ్డారు. ప్రభు దృష్టంతా నచికేత వేసిన పెయింటింగ్ మీదే ఉంది. ఏ ప్రభు, ఏంటి నువ్వు ఇంకా మూడ్లో ఉన్నావా? నువ్విలానే భయపడుతూ ఉంటే ఈ పాటికది నచికేత ఇంటికొచ్చి నీకోసం బయట లాన్స్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ జోక్ చేశాడు విలియమ్స్. అతను సరదాగానే అన్నా ఎందుకో చిన్న గగురుపాటు లాంటిది కలిగింది ప్రభుకు. రామయ్య వేడివేడి ఉప్మాను ప్లేట్లో సర్ది అందరికీ తీసుకొచ్చాడు. అందరూ టిఫిన్ చేసి ఫిల్టర్ కాఫీ తాగి సినిమాకు వెళ్లడానికి లేచారు. రామయ్య, రాత్రి నా కోసం ఏమీ చెయ్యొద్దు చెప్పాడు నచికేత. అందరూ బయటికి నడుస్తుంటే ప్రభు ఒక్క క్షణం వెనక్కి తిరిగి పెయింటింగ్ వైపు చూశాడు. పెయింటింగ్ లో మార్పులు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెయింటింగ్ మారిపోతుంది. కళ్ళు నులుముకుని మరీ చూశాడు. ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద బొమ్మలు కదిలినట్లు అరణ్యం, చెట్లు, కొండలు, జలపాతం ఇవన్నీ మారిపోతూ పెయింటింగ్ లో లాన్స్ కనిపిస్తోంది. అది నచికేతిల్లే. లాన్స్ లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని వాకర్ శవం తన వైపే చూస్తూ. ప్రభు భయంతో బీసుకుపోయాడు. ఏ ప్రభు, వాట్ హ్యాపెండ్ అడిగాడు నచికేత. ప్రభు అలానే స్టాంపులా నిల్చుండిపోవడం చూసి. అది అది అంటూ పెయింటింగ్ వైపు చూశాడు. చాలా మామూలుగా ఉంది పెయింటింగ్. జలపాతం, స్త్రీ అంతా యాస్టీజే. ఏ ప్రభు, ఏమైంది సూరజ్ అడిగాడు. పెయింటింగ్ లో నాకు వాకర్ కనిపించాడు. పగలబడి నవ్వాడు విలియమ్స్. వాకర్? అవును, బయట లాన్స్ లో సిమెంట్ బెంచ్ మీద కూర్చుని నా వైపు చూస్తున్నాడు. సూర్యనారాయణ నవ్వి, ఇందాక విలియమ్స్ జోక్ చేశాడుగా, ఆ భ్రమలో ఉండిపోయి ఉంటావు అన్నాడు. కాదు, నిజంగా చూశాను అంటూ బయటకు పరిగెత్తి లాన్స్ లోకి వెళ్లి సిమెంట్ బెంచ్ వైపు చూశాడు. ఎవరూ లేరు. నేను చెప్పానుగా, అంతా భ్రమ. ఊరికే అనవసరంగా అలా ఊహించేసుకుంటూ ఉండకు సూర్యనారాయణ అన్నాడు. ఐదుగురు బయటకొచ్చాక విలియమ్స్ నుదురు కొట్టుకున్నాడు. ఏంటి, మళ్ళీ ఏమన్నా మర్చిపోయావా నచికేత అడిగాడు. అవును, గాగుల్స్ నేనే తెచ్చుకుంటానులే అంటూ నచికేత గదిలోకి వెళ్ళాడు. గాగుల్స్ నేల మీద పడున్నాయి. విలియమ్స్ కింద కొంగి గాగుల్స్ తీసుకుంటున్నాడు. అప్పుడే ఆ గదిలోకొచ్చిన రామయ్య క్యాన్వాస్ స్టాండ్ వైపు తీక్షణంగా చూశాడు. ఒక్క క్షణం క్యాన్వాస్ స్టాండు అటు ఇటు కదిలి విలియమ్స్ తల మీద పడబోతోంది. విలియమ్స్ క్యాన్వాస్ స్టాండ్ తన మీద పడబోతున్న శబ్దం విని లేవబోయాడు. సరిగ్గా అప్పుడే నచికేత గొంతు వినిపించింది. విలియమ్స్, ఇంత ఆలస్యమేంటి? వస్తున్నావా లేదా? విలియమ్స్ తల మీద పడబోయిన క్యాన్వాస్ స్టాండ్ అంతే వేగంగా వెనక్కి వెళ్లి మామూలు పొజిషన్లోకి వచ్చింది. విలియమ్స్ గాగుల్స్ తీసుకుని క్యాన్వాస్ స్టాండ్ వైపు చూశాడు. అలాగే ఉంది. ఇదేంటి, తనకు కూడా విపరీతమైన భ్రమలు కలుగుతున్నాయా
అనుకుంటూ ముందుకు నడిచి గుమ్మానికి అడ్డంగా నిలబడ్డ రామయ్యని చూశాడు ఆశ్చర్యంగా. రామయ్య మొహం నీలం రంగులో ఉండడం గమనించాడు. మెల్లిమెల్లిగా నీలం వర్ణంలో నుంచి మామూలు రంగులోకి వస్తూ ఉంది. తన ప్రమేయం లేకుండానే విలియమ్స్ వెన్నులోంచి చిన్న వణుకు లాంటిదొచ్చింది. వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఆ 5గురు ఇల్లు దాటి రోడ్డు మీదకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో లాన్ లో సిమెంట్ బెంచ్ మీద కూర్చునుంది వాకర్ శవం. ఆ తల వెనక్కి తిరిగి ఆ 5గురి వంక చూసింది. రోడ్డు మీదకొచ్చారు ఆ 5గురు. ప్రభు, ఏయ్ ప్రభు! ఎవరో తనను పిలిచినట్టు అనిపించేసరికి ప్రభు తల వెనక్కి తిప్పాడు. ఆ పిలుపు నచికేత ఇంట్లో నుండి వస్తుందని అర్థమైంది. లాన్స్ లో సిమెంట్ బెంచ్ మీద కూర్చునున్నాడు వాకర్, అతని ఆలోచనని నిజం చేస్తూ. వాకర్ తల తన వైపు తిరిగొనడం గమనించాడు. వాకర్ శవం తన వైపే చూస్తోంది. ప్రభు గట్టిగా నచికేత చేయి పట్టుకున్నాడు. ప్రభు, ఏమైంది అంటూ నచికేత ప్రభు చూపించిన వైపు చూశాడు. సరిగ్గా అప్పుడే రామయ్య వాకర్ శవం ముందు నిలబడి తీక్షణంగా ఆ శవాన్ని చూస్తూ గో గో గో. రామయ్య గొంతులో కమాండింగ్ ఉంది. తీక్షణంగా వాకర్ వైపు చూస్తున్నాడు. వాకర్ లేచాడు. ఒక్కో అడుగు బరువుగా వేస్తూ వెళ్లిపోతున్నాడు. రామయ్య వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఏముందక్కడ? ప్రభు చూపించిన వైపు చూసి అక్కడ ఏమీ లేకపోవడంతో అడిగాడు నచికేత. అక్కడ ఏమీ లేదు. అది అది ప్రభుకు ఇంకా వణుకు తగ్గలేదు. సినిమా చూసి ఓ రెస్టారెంట్లో డిన్నర్ తీసుకుని ఇంటి దగ్గర పట్టారు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ప్రభుకు తను క్యాన్వాస్ లో చూసిన దృశ్యమే గుర్తొచ్చింది. క్యాన్వాస్ లో లాన్ కనిపించడం, సిమెంట్ బెంచ్ మీద వాకర్ కూర్చున్న తీరు. అసలు క్యాన్వాస్ లో దృశ్యం ఎలా మారిపోయింది? ఇదంతా తన భ్రమ? అదే నిజమైతే తను నచికేత ఇంటి నుంచి రోడ్డు మీదకొచ్చాక లాన్ లో సిమెంట్ బెంచ్ మీద వాకర్ శవం ఎలా కనిపించింది? ఎడతెగని ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి. విలియమ్స్ కూడా తీవ్రంగానే ఆలోచిస్తున్నాడు. తను ప్రభు మాటల్ని తీసి పారేశాడు. మరిప్పుడు జరుగుతుందేంటి? రామయ్య మొహం నీలం వర్ణంలోకి మారడం తను స్వయంగా చూశాడు. రామయ్యని చూడాలంటేనే వణుకు పుట్టేలా ఉంది. నచికేత ఆలోచనలు మరోలా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఇవాళ ఇంటికి వెళ్తున్నాడు. ఎన్నాళ్ళు ఏ పీడకలలు తనకు రాలేదు. ఈ రోజు ఏమవుతుందో? ఏ ఆలోచన లేకుండా నడుస్తోంది సూర్యనారాయణ సూరజలే. అలాంటి అనుభవం తమకు ఎదురవుతుందని అప్పుడు ఆ ఇద్దరికీ ఊహామాత్రపు ఆలోచన కూడా రాలేదు. అర్ధరాత్రి ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆరిపోయి ఉన్నాయి, ఒక్క స్టోర్ రూమ్ లో తప్ప. నచికేత తన గదిలో ఆదమరిచి నిద్రపోతున్నాడు. సినిమాకు వెళ్లి రావడంతోనే బద్ధకంగా అనిపించింది. పాలు తాగి హాయిగా నిద్రపోతున్నాడు. గోరువెచ్చటి పాలు తాగిన 10 నిమిషాలకే నిద్రలోకి జారుకున్నాడు. తనకిచ్చిన పాలలో రామయ్య నిద్రమాత్రలు కల్పించాడనే విషయం నచికేతకు తెలిసే అవకాశం లేదు. నచికేత మెలకుగా ఉంటే తన పనికి ఆటంకమని రామయ్య నిద్రమాత్రలు పాలల్లో కలిపిచ్చాడు. నచికేత నిద్రలోకి జారుకున్నాడు అని తెలిసాక అన్ని గదుల్లోని లైట్లు ఆఫ్ చేసి స్టోర్ రూంలోకి నడిచాడు. గదిని ఎవరూ వాడడం లేదు. రామయ్యే ఓ వాస్తు శాస్త్రజ్ఞుని తీసుకునొచ్చాడు. ఆ వాస్తువేత్తకున్నది మిడిమిడి జ్ఞానమే. ఆ విషయం రామయ్యకు తెలిసే అతన్ని తీసుకునొచ్చాడు. అతడు దిక్సూచితో రకరకాల యాంగిల్స్ లో చూసి ఓసారి కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ ఓ క్షణం దీర్ఘంగా నిట్టూర్చి లాభం లేదు అంటూ నచికేత పేరెంట్స్ ఇచ్చిన ఫీజు వాపసు ఇవ్వబోయాడు. అదేంటి అని ప్రశ్నించకుండానే, ఈ ఇంట్లో ఆ స్టోర్ రూమ్ అశుభాన్ని సూచిస్తోంది, ఆ గదిని పడగొట్టాలి. అలా ఆ గదిని పడగొట్టినప్పుడు ఖచ్చితంగా కిచెన్ కు తలుపు ఉండకూడదు. అలా తన నోటితో బెదరగొట్టాడు. వెంటనే రామయ్య కలగజేసుకుని, స్వామి, దీనికి విరుగుడు మీరే చెప్పాలి. గదులు కూలగొట్టడం లాంటివి లేకుండా ఏదైనా శాంతి చెప్పండి అని అడిగాడు. మళ్లీ కళ్ళు మూసుకుని తెరచి ఆ తర్వాత కళ్ళు చిట్లించి, ఈ స్టోర్ రూమ్ ని ఎటువంటి పరిస్థితుల్లో తెరవకూడదు. సూర్యకాంతి గాని వెలుతురు గాని ఈ గదిలో అస్సలు పడకూడదు. శాశ్వతంగా ఈ గదిని మూసించాలి అని చెప్పాడు. ఇంటిల్లిపాది ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజే స్టోర్ రూమ్ కు తాళం వేశారు. దాని తాళం చెవి రామయ్య తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత వాస్తు శాస్త్రజ్ఞులా నటించిన అతడికి రామయ్య 500 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు నుంచి రామయ్య ఆ స్టోర్ రూమ్ ని తన వ్యక్తిగతమైన పనులకు ఉపయోగించుకుంటూ వచ్చాడు. స్టోర్ రూమ్ తలుపు తీసి లైటు వేయలేదు రామయ్య. తడుముకుంటూ కుడివైపు వెళ్లి షెల్ఫ్ లో ఉన్న క్యాండిల్ తీశాడు. తన జేబులోంచి అగ్గిపెట్టి తీసి అగ్గిపుల్ల వెలిగించి క్యాండిల్ వెలిగించాడు. స్టోర్ రూమ్ తలుపు మూశాడు.
క్యాండిల్ వెలుతురులో ఆ గది స్పష్టంగా కనిపిస్తోంది. ఓ పక్క పాడుబడిన సామాన్లున్నాయి. గది మధ్య మాత్రం నీటిగా ఉంది. ఎడంవైపు తిరిగాడు. అక్కడ టేబుల్ మీద 5 క్యాండిల్స్ 5 రంగుల్లో ఉన్నాయి. ఆ క్యాండిల్స్ ని తీసి గది మధ్యన పెట్టాడు. 5 క్యాండిల్స్ వెలిగించాడు. మూలనున్న అల్మరా దగ్గరికి వెళ్ళాడు. ఆ చెక్క అల్మరా తలుపు తీసి అందులో నుంచి పొడిగాటి గౌను బయట తీశాడు. నల్లటి పొడివాటి ఆ గౌను మీద ఎరుపు రంగు పట్టీలు అడ్డంగా నిలువుగా ఉన్నాయి. ఆ గౌను వేసుకున్నాడు రామయ్య. మోకాళ్ళ మీద కూర్చున్నాడు. తలని ఓసారి కుడివైపు మరోసారి ఎడం వైపు తిప్పి తర్వాత స్ట్రైట్ గా ఆ క్యాండిల్ వైపు తిప్పి, బిత్రోచి, నేను నీ దాసాను దాసుణ్ణి. ఈ ప్రపంచంలో నేను చెడుని ఇష్టపడతాను. చెడు చెయ్యాలని అనుకుంటాను. చెడు తలపులు చేస్తాను. మనుషుల రక్తాన్ని అతి ప్రీతిగా కోరుకుంటాను. నీకు అత్యంత ప్రీతిపాత్రమైన పనులన్నీ చేస్తాను. నన్ను ప్రతి క్షణం స్వార్థం వైపు నడిపించు. నీకు సేవ చేసుకునే అవకాశం కలిగించి క్లిమో బిలిమో స్లుమో ఈ దాసుడి రక్తాన్ని స్వీకరించు. రామయ్య కళ్ళు ఆ దొల మెరుస్తూ ఎర్రబారిపోతూ ఉన్నాయి. క్యాండిల్స్ వెలుతురు ఆ గదిని ఆక్రమించుకుంది. క్యాండిల్స్ మధ్యలో సూదిలాంటి వస్తువు ఉంది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ నున్నటి సూదిలాంటి సాధనాన్ని కొవ్వొత్తి వెలుతురులో ఓసారి చూసి ఒక్కో కొవ్వొత్తి వెలుతురులో ఒక్కో క్షణం పాటు సూదునుంచాడు. తర్వాత కుడి చేతిలోకి ఆ సాధనాన్ని తీసుకుని ఎడమ చేతి చూపుడు వేలు లోపలికి ఆ సాధనాన్ని గుచ్చాడు. ఒక్కసారిగా రక్తం ఫౌంటైన్లా చిమ్మి మొదటి కొవ్వొత్తి మీద పడింది. ఆ కొవ్వొత్తి వెలుతురులో మార్పు వచ్చింది. వెంటనే బొటనవేలుతో ఆ సాధనాన్ని గుచ్చి రెండవ కొవ్వొత్తి మీద పెట్టాడు. 3 చుక్కల రక్తం ఆ కొవ్వొత్తి మీద పడింది. అలా ఎడమ చేతికున్న 5 వేళ్లతో ఆ సాధనాన్ని గుచ్చి 5 కొవ్వొత్తుల మీద తన రక్తాన్ని అర్పించాడు. ఆ తర్వాత క్షుద్రదేవతలు చెడు చేసేవాళ్ళని, క్షుద్రమైన ఆలోచనలు చేసేవాళ్ళని ఇష్టపడతాయి. బిత్రోచికిష్టమైన రక్తాన్ని 5 విధాలుగా అర్పించే విధానమే క్షుద్రోచ్. నిజానికి ప్రయోగం ఉందో లేదో ఇలాంటి మంత్ర విద్య గురించిన సమాచారం, క్షుద్రోచ్ ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియ తాలూకా పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం లేదు. కేవలం దీన్ని కాలక్షేపంగా చదివి వదిలేయాలనే ఆలోచనతోనే దీనికి సంబంధించిన విషయాన్ని వదిలేస్తున్నాను. అయితే సింగపూర్లో ఇలాంటి ప్రయోగం చేసే సేల్తీ ఒకతను, అతని పేరు యుమియో ఉన్నాడట. అతన్ని పరిచయం చేస్తానని క్యాబ్ డ్రైవర్ అంటే వద్దన్నాను. ఇలాంటి విషయాల గురించి లోతుగా తెలుసుకునే ప్రయత్నం మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. నవలలోని టెంపో కోసమే అవసరమైన మేర నాకు తెలిసిన సమాచారం వాడుకోవడం జరిగిందని గమనించాలి. రచయిత్రి. రామయ్య కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి. 5 రకాలైన వెలుగులు ఆ 5 క్యాండిల్స్ నుంచి వెలువడుతున్నాయి. నా క్షుద్రోచిని స్వీకరించావా బిత్రోచి? ఈ దాసానుదాసుడు నీకు బానిసగానే ఉంటాడు అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆ తర్వాత కళ్ళు తెరిచి లేచాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12:30. నెలలో ప్రతి 3వ ఆదివారం అర్ధరాత్రి రామయ్య క్షుద్రోచు ప్రక్రియను నిర్వర్తిస్తాడు. 5 క్యాండిల్స్ తీసి టేబుల్ మీద పెట్టి తన నల్లగౌను తీసి చెక్క అల్మరాలో పెట్టి ఆ గదిలో నుండి బయటకొచ్చాడు. సరిగ్గా అదే సమయంలో హఠాత్తుగా మెలకు వచ్చింది నచికేతకు. ఎందుకలా మెలకు వచ్చిందో అర్థం కాలేదు. దాహంగా అనిపించింది. వాటర్ జగ్గు కోసం చేయి చాచాడు. అప్పుడు ఓ నల్లపిల్లి అటక మీద నుంచి కిందకు దూకింది. బ్యాలెన్స్ స్లిప్ అయ్యి టీపై మీద పడింది. టీపై మీద ఉన్న వాటర్ జగ్గు నేల మీద పడి బొళ్ళున పగిలి నీళ్లు నేల మీద పడ్డాయి. ఛ అనుకున్నాడు నచికేత. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలంటే బద్ధకం వేసింది. అయినా తప్పదు అనుకుంటూనే లేచి స్లిప్పర్స్ వేసుకుని తలుపు తీయబోయి షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు. తలుపు రావడం లేదు. బయట నుంచి గొళ్ళెం పెట్టారు. తన గదికి బయట నుంచి గొళ్ళెం పెట్టింది ఎవరు? రామయ్య, రామయ్య పిలిచాడు కంగారుగా నచికేత. అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు. రామయ్య, రామయ్య మరోసారి గట్టిగా అరిచి పిలిచాడు. అంత గట్టిగా పిలిచినా అటువైపు నుంచి రామయ్య రాకపోవడంతో నచికేతలో భయం మొదలైంది. కంగారు, ఆదుర్ద, భయం ఒకదానికొకటి తోడయ్యాయి. గట్టిగా తలుపులాగే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే రామయ్య స్టోర్ రూమ్ తలుపులు మూసి తాళం వేసి హాల్లోకి నడిచాడు. అప్పుడు వినిపించింది నచికేత గదిలో నుంచి తనను పిలవడం. నచికేత గది బయట నుంచి గొళ్ళెం పెట్టింది రామయ్యే. తన క్షుద్రోచు ప్రక్రియకు నచికేత అడ్డం కాకూడదని ఓ అర్ధరాత్రి మెలకు వచ్చి స్టోర్ రూమ్ వైపు వచ్చి చూస్తే తన క్షుద్రోచు విఫలమవుతుందన్న ఆలోచనతో ఆ గదికి బయట నుంచి గొళ్ళెం పెట్టాడు. క్షణానికి తలుపు మీద శబ్దం ఎక్కువ అవుతోంది.
రామయ్య కళ్ళు తీక్ష్ణంగా ఆ గది తలుపుకున్న గుళ్ళెం వైపు చూశాయి. ఆ గుళ్ళెంలో చిన్న కదలిక. ఆ గుళ్ళెం దానంతట అదే పైకి లేచి గుళ్ళెం ఊడొచ్చింది. తర్వాత రామయ్య నేల మీద అటు తిరిగి పడుకున్నాడు. నచికేత బలమంతా ఉపయోగించి తలుపు లాగాడు. ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది. వెనక్కు పడబోయి నిలదొక్కున్నాడు. ఒక్కసారిగా నచికేతకు ఆశ్చర్యం వేసింది. ఎంతసేపు తను బలంగా లాగినా రాని తలుపు ఒకేసారి తెరుచుకోవడమేంటి? పరుగు పరుగున రామయ్య దగ్గరకు వెళ్లి అనుమానంగా చూశాడు. రామయ్య అటువైపు తిరిగి గురు పెడుతూ పడుకున్నాడు. మొదటిసారిగా రామయ్య మీద అనుమానం మొదలైంది నచికేతకు. వాట్ మిస్టర్ పీటర్సన్, మనం సింగపూర్ నుంచి ఇండియా వచ్చి 3 రోజులైంది. మీరు చెప్పినట్టే ఈ 5 స్టార్ హోటల్లో లగ్జరీ సూట్ తీసుకున్నాను. 3 రోజులుగా సీరియస్ గా ఆలోచిస్తున్నారే గాని నోరు తెరచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఎనీథింగ్ రాంగ్? అడిగాడు డానియల్ పీటర్సన్ వంక చూస్తూ. 3 రోజులుగా పీటర్సన్ టేబుల్ ముందు కూర్చుని ఏవేవో కాగితాలు పరిశీలిస్తూ ఏదేదో ఆలోచిస్తూ ఉండడం గమనించాడు డానియల్. పీటర్సన్ గొంతు విప్పి, ఎస్ మిస్టర్ డానియల్, సంథింగ్ రాంగ్. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. అందుకే ఆలోచిస్తున్నాను. మన తరపున పనిచేసే వాకర్ మిస్సింగే కాదు, అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. బిద్రోచికి ప్రీతిపాత్రుడైన వాకర్ని మనం బ్రతికించుకునే అవకాశం పోయింది. కనీసం అతనిలో మనం ప్రేతాత్మనైనా ప్రవేశపెట్టగలిగే వాళ్ళం. సరైన సమయానికి మనం ఇక్కడికి వచ్చుంటే. అతి కీలకమైన పని మీద నేను వాకర్ని ఇక్కడికి పంపాను. మనకు అతి నమ్మకస్తుడైన వాకర్ తన పనిని సమర్థవంతంగా పూర్తి చేసేవాడే. బట్ అతనికున్న ఒకే ఒక వీక్నెస్ సెక్స్. సెక్స్ అతని బలమైన వీక్నెస్. అందుకే అర్ధరాత్రి అని చూడకుండా ఆ అమ్మాయిల కోసం బయలుదేరి నిద్రమత్తులో బైకు డ్రైవ్ చేస్తూ చచ్చిపోయాడు. అతడి డెడ్ బాడీని మార్చురీలో ఉంచి ఎవరూ అతడి గురించి రాకపోవడంతో అన్ఐడెంటిఫైడ్ బాడీగా పాతి పెట్టేశారు. అతను ప్రమాదవశాత్తు మరణించిన రోజే అతనిలో బిత్రోచి శక్తిని ప్రవేశపెడితే మనకెంతో ఉపయోగకరంగా ఉండేవాడు. ఇప్పుడు అవకాశం లేదు, ఓ నిట్టూర్పు విడుస్తూ చెప్పాడు పీటర్సన్. ఇప్పుడు మనం వాకర్ డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోలేమా? వాకర్ డెడ్ బాడీ ఎక్కడుందో తెలిసింది. అతనిలోకి క్షుద్ర ప్రేతాత్మ ప్రవేశించింది. కానీ దాని శక్తి 13 రోజుల వరకే. మరో 2 రోజుల్లో ఆ శక్తిని కోల్పోతాడు. ఆ క్షుద్ర ప్రేతాత్మ అతని నుంచి వెళ్ళిపోతే మనం బిత్రోచిని సంతృప్తిపరిచి మరో 13 రోజుల పాటు క్షుద్ర ప్రేతాత్మ వాకర్లో ఉండేలా చూడాలి. సరిగ్గా పక్షం రోజుల్లో వాకర్ బిత్రోచిని చేరుకోవాలి. బిత్రోచి పాదాల ముందు అతని మృతదేహం అర్పితమవ్వాలి. బిత్రోచిని చేరుకోవాలా అంటే? డానియల్ అయోమయంగా అడిగాడు. బిత్రోచి గెస్ట్ హౌస్ లోనే. బిత్రోచి విశ్రాంతి తీసుకుంటోంది, తాపీగా చెప్పాడు పీటర్సన్. నువ్వు చెప్పేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది, డానియల్ అన్నాడు. చెబుతాను. ఎంతవరకు బయట ప్రపంచానికి తెలియని ఓ భయంకరమైన విషయం నీకు చెబుతాను. ఆగి ఒక్క క్షణం ఊపిరి బలంగా బయటకు వదిలి కళ్ళు మూసుకుని చెప్పసాగాడు పీటర్సన్. సరిగ్గా 150 ఏళ్ల క్రితం మా తాత ముత్తాతలు సింగపూర్ నుంచి ఇండియా వచ్చారు. మా ఫోర్ ఫాదర్ వాగిన్సన్ని క్షుద్ర విద్యలు ప్రదర్శిస్తున్నాడని సింగపూర్ నుంచి తరిమేశారు. కొద్దిపాటి ఆస్తితో ఇండియా వచ్చి ఓ అడవి మధ్యలో ఓ గెస్ట్ హౌస్ నిర్మించుకున్నాడు. అప్పటికింకా భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలున్నాయి. అడవి మధ్యలో నిర్మించుకున్న ఆ గెస్ట్ హౌస్ రాజమహల్ని తలదన్నేలా ఉంటుంది. వాగిన్సన్ బిత్రోచిని నిద్రలేపి ప్రపంచాధిపత్యం సాధించే ప్రయత్నంలో ఎన్నో మంత్రతంత్రాలను క్షుద్ర ప్రేతాత్మలను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ఓ అందమైన కన్నెపిల్లని బలివ్వడానికి సామంతరాజు కూతుర్ని ఎంపిక చేసుకుని కిరాయి మనుషుల ద్వారా ఆ యువతిని బంధించి బిత్రోచికి సమర్పించబోయాడు. ఆ విషయాన్ని పసిగట్టిన ఆ రాజు తన సైన్యంతో ఆ గెస్ట్ హౌస్ ను చుట్టుముట్టాడు. బిత్రోచికి స్త్రీ సమర్పణ పూర్తి కాలేదు. దాంతో బిత్రోచి అసంతృప్తికి గురైంది. కోపంతో ఆగ్రహోద్రగ్రమైంది. వాగిన్సన్ తప్పించుకున్నాడు. కొన్నాళ్లపాటు ఆ గెస్ట్ హౌస్ చుట్టూ బలమైన కాపలా పెట్టించాడు రాజు. కాలక్రమంలో రాజులు పోయారు, రాజ్యాలు అంతరించాయి. ఇండియాకు స్వాతంత్రం వచ్చింది. మా తాత జబర్సన్ ఇండియా వచ్చి గెస్ట్ హౌస్ మరమ్మతులు చేయించాడు. అందులో నివాసం ఉంటున్నాడు. మా నాన్న కూడా అందులోనే ఉండేవాడు. అప్పటికే అసంతృప్తితో ఉన్న బిత్రోచి కోపానికి మా తాత గురయ్యాడు. రక్తం కక్కుకుని చచ్చిపోయాడు. ఆ భయంతో మా నాన్న మళ్లీ సింగపూర్కొచ్చి కొన్నాళ్లుగా బిత్రోచిని ఆరాధిస్తూ బిత్రోచిని ప్రసన్నం చేసుకుని 30 ఏళ్ల క్రితం ఇండియా వచ్చి బిత్రోచిని మళ్లీ నిద్రలేపే ప్రయత్నం చేశాడు. బ్యాడ్ లక్ ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్లు మా నాన్నను మంత్రగాడనే అనుమానంతో సజీవ దహనం చేశారు.
బిత్రోచి సాక్షిగా మా నాన్న అగ్నికి ఆహుతయ్యాడు. దాంతో బిత్రోచి కన్నెర చేశాడు. చుట్టుపక్కల గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ గెస్ట్ హౌస్ లో ఎవరు బస చేసినా హత్యకు గురయ్యేవారు. అలా హత్యల మిస్టరీతో ఆ గెస్ట్ హౌస్ శాశ్వతంగా మూతపడిపోయింది. ఆ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలు నిర్మానుష్యమయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేర అడవి, ఆ అడవి మధ్యలో గెస్ట్ హౌస్. ఆ అడవిలో క్రూర మృగాలు, విష సర్పాలు ఉంటాయి. అడవి చుట్టూ కంచిలాంటిది లేపి ప్రమాదకర స్థలమని అప్పట్లో బోర్డు కూడా పెట్టారు. ఆ గెస్ట్ హౌస్ లోనే బిత్రోచి నిద్రపోతూ ఉంది. బిత్రోచిని నిద్ర లేపాలి, సంతృప్తిగా అర్పణ గావించాలి. ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మంత్రోచ్చరణ కొనసాగించాలంటే ఆ గెస్ట్ హౌస్ సరైన ప్రాంతం. చెప్పడం ఆపి డానియల్ వంక చూశాడు. షాక్ తిన్నట్టు అలానే ఉండిపోయాడు డానియల్. హాయ్ డానియల్, వాట్ హ్యాపెండ్? అడిగాడు పీటర్సన్. నువ్వు ఇండియా రావడం వెనుక ఇంత పెద్ద కారణం ఉందా? విస్మయంగా అడిగాడు డానియల్. ఇంతకన్నా బలమైన కారణం కూడా ఉంది. ఎక్కడైతే మా ఫాదర్ వ్యాగిన్సన్ బిత్రోచిని నిద్రపుచ్చి సంతృప్తిని చేసి తిరిగి నిద్రలేపే ప్రయత్నంలో విఫలమయ్యాడో అక్కడే నేను సక్సెస్ అవ్వాలి. పీటర్సన్ బలంగా నిశ్వసించన్నాడు. నాకా నమ్మకం ఉంది అన్నాడు డానియల్. బట్ నాకు లేదు అన్నాడు పీటర్సన్. అదేం? మనం గెస్ట్ హౌస్లోకి ప్రవేశించడం అసాధ్యం అన్నాడు పీటర్సన్. వాట్? ఎస్. అసంతృప్తుడైన బిత్రోచి అసంపూర్ణమైన నిద్రావస్థలో ఉన్నాడు. అతని తాలూకా శక్తులు కోపంతో ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన మరుక్షణం ఆ శక్తులు గెస్ట్ హౌస్ తలుపు తెరిచిన వ్యక్తిని పీక్కుని తింటాయి. చాలా ఘోరమైన మరణయాతన అనుభవిస్తాడు. బిత్రోచిని సంతృప్తిపరచాలంటే ముందుగా ఎవరినైనా పంపించాలి. అంటే ఆ గెస్ట్ హౌస్ తలుపులు తెరిచే గట్స్ ఉన్న వ్యక్తి కావాలి. ఎవరైనా అమాయకుడిని అక్కడికి పంపిస్తే సరిపోతుంది. తెలివి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి కావాలి. తెగింపుతో అడవి దాటి గెస్ట్ హౌస్ చేరుకునే వ్యక్తి ఎవరుంటారు? చిత్రావతి సమీపంలో ఉన్న ఆ అడవి క్రూర జంతువులతో నిండి ఉంటుంది. గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతంలో బిత్రోచి అనుచర క్షుద్రశక్తులు పహారా కాస్తాయి. వాటిని దాటుకుని గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన మరుక్షణం గెస్ట్ హౌస్ లోపల అసంతృప్తితో క్షుద్రశక్తులు విరుచుకు పడతాయి. గెస్ట్ హౌస్ తలుపులు తెరిచిన వ్యక్తిని ఆహారంగా స్వీకరిస్తాయి. బిత్రోచి కోపాగ్ని చల్లారిపోతుంది. అప్పుడు మనం ఆ గెస్ట్ హౌస్ లోకి అడుగు పెట్టగలుగుతాం, చెప్పాడు పీటర్సన్. ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా? డానియల్ అడిగాడు. అవును. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మనము ప్రకటన ఇవ్వబోతున్నాం అన్నాడు పీటర్సన్. ప్రకటన? ఏమని? చెబుతాను, పెన్ను పేపర్ పట్రా. డానియల్ పెన్ను పేపర్ తీసుకుని వచ్చాడు. 15 నిమిషాల తర్వాత పేపర్ డానియల్కిచ్చి, ఈ ప్రకటన ఓ ప్రముఖ పత్రికలో బాక్స్ ఐటంలా వచ్చేలా చూడు. ఇంటర్వ్యూ హోటల్ స్టార్ నైట్లో, రూమ్ నెంబర్ 13లో అని ఆగి, ఎందుకంటే 13, 13 వెరీ బ్యాడ్ నెంబర్. ఆ నెంబర్ గదిలో ఇంటర్వ్యూని క్షుద్ర ప్రేతాత్మలు కూడా తిలకిస్తాయి, నవ్వి చెప్పాడు పీటర్సన్. హోటల్ చోళా రెసిడెన్సీ కాన్ఫరెన్స్ హాలు ఎగ్జిబిషన్ హాలుగా మారింది. దేశంలోని ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, వర్ధమాన పెయింటర్స్ పెయింటింగ్లు ఆ హాలుని చిత్రాలమయం చేసి కనువిందు చేస్తున్నాయి. నచికేత, సూరజ్, సూర్యనారాయణ, ప్రభు, విలియమ్స్ ఆ హాలులో నిలబడున్నారు. ఆ హాలు కళాహృదయంతో నిండిపోయింది. పెయింటింగ్స్ కొనడం హాబీగా ఉన్నవాళ్లు, అందమైన పెయింటింగ్స్ ని తమ ఇంటికి అలంకారంగా మార్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. తను వేసిన పెయింటింగ్ ని ఆ ఎగ్జిబిషన్ లో పెట్టాడు నచికేత. హాలులో ఎటు చూసినా పెయింటింగ్సే. ప్రభు, ఈ పెయింటింగ్ చూస్తుంటే వండర్గా ఉంది. మామూలుగా కనిపించే చేతి వేళ్లు ఎన్ని అందాలను ఆవిష్కరిస్తాయో కదా. అలా అలవోకగా కదులుతూ అద్భుతాలను సృష్టిస్తాయి. తనదైన ప్రపంచంలోకి వెళుతూ అన్నాడు నచికేత. నిజమే, ఓ విధంగా మేము అదృష్టవంతులం. ఎందుకంటే నీలాంటి జీనియస్ పెయింటర్ మాకు ఫ్రెండ్ కావడం వల్ల అన్నాడు ప్రభు. నిజం అన్నాడు సూరజ్ మనస్ఫూర్తిగా. నచికేత మొహం సిగ్గుతో ఎర్రబడింది. అది సరేగాని, ఎంతకీ మీ ప్రొఫెసర్ పరమహంస సారీ పరమహంస గారెక్కడా? అడిగాడు ప్రభుని విలియమ్స్. వస్తారు, ఈ పాటికే వస్తూ ఉండాలి. ఎవరో గెస్ట్ వచ్చారట, గెస్ట్ ని తీసుకుని మరీ వస్తానన్నారు అన్నాడు ప్రభు. వరుసగా ఉన్న పెయింటింగ్స్ ని చూస్తూ పోతున్నారు. ప్రకృతిలోని అందాలను చిత్రకారుల ఊహామాత్రం నుంచి అద్భుత వైచిత్రిగా సృష్టించారు. అందరూ ఆ హాల్లోని కార్నర్ ప్లేస్కొచ్చారు. అక్కడ నచికేత వేసిన పెయింటింగ్ ని గోడకు హ్యాంగ్ చేశారు. నచి,
పెయింటింగ్ చాలా బాగుంది. ఎగ్జిబిషన్ లో ఇన్ని పెయింటింగ్ల మధ్య పెట్టడం వల్ల మరింత కళొచ్చింది చెప్పాడు విలియమ్స్. నచికేత నవ్వి ఊరుకున్నాడు. సరిగ్గా అప్పుడే ప్రొఫెసర్ పరమహంస అక్కడికొచ్చాడు. హాయ్ ఎవ్రీబడి, ఆలస్యం చేశానా? సారీ, నాతో పాటు ఓ గెస్ట్ కూడా వచ్చారు. నేను కాస్త స్పీడ్ కదా, నా వెనకే గెస్ట్ వస్తున్నారు అన్నట్టు. వేర్ ఇస్ యువర్ పెయింటింగ్ మిస్టర్ సచి అన్నాడు హాలులో వేలాడేస్తున్న పెయింటింగ్స్ వంక చూస్తూ పరమహంస. ఇదిగోండి ప్రొఫెసర్ అంటూ తను వేసిన పెయింట్స్ ని చూపించాడు నచికేత. ఓహ్ వండర్ఫుల్ అంటూ ఆ పెయింటింగ్ దగ్గరకు వెళ్లి 2 నిమిషాలు పరీక్షగా చూసి చిన్న ఉలికిపాటుతో, మిస్టర్ నచి, వాట్ ఈస్ దిస్? ఆ అడవి సెలయేరు మీకు తెలుసా అడిగాడు విస్మయంగా నచికేత వంక చూస్తూ. ఏంటి ప్రొఫెసర్ మీరంటోంది? అర్థం కాక అడిగాడు నచికేత. మిగతా నలుగురు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఎస్ మిస్టర్ నచి, ఈ ప్రాంతం పేరేంటో తెలుసా? చిత్రావతి. ప్రపంచంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన చిత్రావతి చెప్పాడు ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతూ. చిత్రావత? అయోమయంగా అడిగాడు నచికేత. అవును మై డియర్ యంగ్ బాయ్, ఒక విధమైన ఉద్వేగానికి లోనవుతూ అన్నాడు. నేను ఎన్నో అడవుల మీద పరిశోధన చేశాను. చాలా కష్టమైన చిత్రావతి అడవిలో కూడా వెళ్ళాను. కానీ లోపలకంటా వెళ్లే వచ్చాను. బట్ ఒక్క విషయం నాకు బాగా గుర్తుంది. అది ఈ అడవి ప్రాంతం, ఈ సెలయేరు. తనలో తనే గొణుకుంటున్నట్టు అన్నాడు ప్రొఫెసర్. ఇదెలా సాధ్యం ప్రొఫెసర్? నాకు ఆ అడవి గురించి మీరు చెప్పేంత వరకు తెలీదు నచికేత్ అన్నాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. కరెక్ట్ పిక్చర్ వేశావు. చాలా చిత్రంగా ఉంది. అసలు ఆ అడవి గురించి తెలిసిన వాళ్ళు ఇండియాలోనే చాలా తక్కువ. అలాంటిది అంత కరెక్ట్ గా నువ్వెలా ఊహించావు? ప్రభు విస్మయంగా చూస్తున్నాడు. మిస్టర్ నచికేత, నువ్వు తరచూ నీ కలలలోకి అడవి వస్తుందన్నావు కదూ, అందులో ఓ గెస్ట్ హౌస్ కూడా ఉందన్నావు, గుర్తుందా అడిగాడు ప్రొఫెసర్. అవును ప్రొఫెసర్, ఒకసారి బాగా గుర్తు చేసుకో. ఆ అడవి అచ్చం ఇలానే ఉందా? నచికేత ఆ దృశ్యాన్ని విజువలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు. అతని మెదడు ఆలోచనలతో వేడికిపోతుంది. స్పష్టంగా దృశ్యం కనిపిస్తోంది. నిజమే, తన కలలో కనిపించిన అడవే. 2 చేతులతో కణతలు నొక్కుకున్నాడు నచికేత. ప్రొఫెసర్ పరమహంస నచికేత వేసిన పెయింటింగ్ వైపే చూస్తున్నాడు. క్షణానికి కళ్ళు పెద్దవవుతున్నాయి. హాయ్ మిస్టర్ నచికేత, వాట్ ఏ వండర్ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఆ పెయింటింగ్ వైపు చూస్తూ. ఏంటి ప్రొఫెసర్? అర్థం కాక అయోమయంగా అడిగాడు ప్రభు. ఈ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? చాలా యాంగ్జైటీగా అన్నాడు పరమహంస. ఈ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయా? జస్ట్ నా ఊహ మాత్రమే ప్రొఫెసర్ అన్నాడు నచికేత. నో మై బాయ్, ఈ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి ఎవరంటే అంటూ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ వైపు చూపాడు. అప్పుడే ఓ అమ్మాయి నడుచుకుంటూ వస్తోంది. ఆ అమ్మాయిని చూసిన నచికేతతో పాటు మిగతా 4 ఫ్రెండ్స్ షాక్ గురయ్యారు. ఆ అమ్మాయి నచికేత వేసిన పెయింటింగ్ లో ఉన్న అమ్మాయి పోలికతోనే ఉంది. అదే ముక్కు, అదే మొహం, అవే వేళ్లు. లుక్ మిస్టర్ నచికేత, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఆ అమ్మాయి పోలికలు నీ పెయింటింగ్స్ లో ఉన్న అమ్మాయి పోలికలతో ఎలా సరిపోయాయో అన్నాడు ప్రొఫెసర్. ఎస్ సార్, బట్ ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నచికేత గొంతులో చెప్పలేనంత ఆశ్చర్యం. అప్పటికే ఆ అమ్మాయి ప్రొఫెసర్ దగ్గరకు వచ్చింది. ప్రొఫెసర్ ఆ అమ్మాయిని నచికేతకు అతని ఫ్రెండ్స్ కు పరిచయం చేస్తూ, మీట్ తరళ, మిస్ తరళ, నా బాల్య స్నేహితుడి కూతురు. మొన్నటిదాకా సింగపూర్లో ఉండొచ్చింది. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్తే అన్నాడు నచికేత. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ప్రభు అడిగాడు. వాడు చనిపోయాడు. ఆ అమ్మాయి చెప్పేలోపునే ప్రొఫెసర్ భారమైన గొంతుతో చెప్పాడు. ఓ సారీ అన్నాడు ప్రభు నొచ్చుకుంటున్నట్టు. ప్రొఫెసర్ తరళ వైపు చూసి అందర్నీ పరిచయం చేశాడు. తరళ నచికేత వేసిన పెయింటింగ్ చూస్తోంది. ఆ పెయింటింగ్ లో ఉన్న అమ్మాయికి తనకు పోలికలున్నాయి. ప్రొఫెసర్, ఇదెలా సాధ్యం అడిగింది ఆశ్చర్యంగా తరళ. దీన్నే కో ఇన్సిడెన్స్ అనొచ్చు, అతీత శక్తి ప్రభావం అనొచ్చు. చెప్పుకోవాలంటే రకరకాల విశ్లేషణలున్నాయి. దాదాపు 50 ఏళ్ల క్రితం అనుకుంటాను. అమెరికాలో జాన్ స్మిత్ అనే వ్యక్తికి రోజు నిద్రలో ఓ కలొచ్చేది. ఆ కలలో ఓ అందమైన అమ్మాయి ఐ లవ్ యూ అనేదట. జాన్ స్మిత్ కు ఆ అమ్మాయి బాగా నచ్చింది. అప్పటికే అతని పేరెంట్స్ జాన్ స్మిత్ కు మరో సంబంధం చూశారు. తను కలలో చూసిన అమ్మాయిని చేసుకుంటానని పట్టుబట్టాడు. కలలో కనిపించిన అమ్మాయి ఎక్కడ దొరుకుతుందని అతని పేరెంట్స్ వాదన. అయినా మొండిగా కలలో కనిపించిన అమ్మాయి కోసం అన్వేషణ సాగించాడు.
ఆమెను అన్వేషిస్తూనే ఆ ప్రయత్నంలో ఎదురుగా వస్తోన్న కారును గమనించకుండా యాక్సిడెంట్ చేశాడు. అతని తలకు తీవ్రమైన గాయం తగిలింది. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇదంతా కలలో కనిపించిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ పరాగ్గా డ్రైవ్ చేయడం వల్లే జరిగిందని అతని పేరెంట్స్ నిందించారు. అయినా జాన్ స్మిత్ లెక్క చేయలేదు. అతనికి డ్రెస్సింగ్ చేయడానికి వచ్చిన నర్సును చూసి షాక్ అయ్యాడు. తన కలలో కనిపించిన అమ్మాయే ఆ నర్సు. వెంటనే ఆ అమ్మాయికి తన కల గురించి, తను ఆమె గురించి అన్వేషించడం గురించి చెప్పాడు. ఆ అమ్మాయి అతని మాటలు నమ్మలేదు. అయినా జాన్ స్మిత్ పట్టు వదలకుండా ఆమె వెంట పడ్డాడు. చివరికి ఆమె నిర్ణయం మారదని, అతనిని పెళ్లి చేసుకోదని తెలిసి తను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. 15 రోజుల పాటు జాన్ స్మిత్ ఆ అమ్మాయికి కనిపించలేదు. ఎప్పుడైతే అతను కనిపించలేదో ఆ అమ్మాయిలో దిగులు మొదలైంది. 15 రోజులుగా దాదాపు పిచ్చిదాన్లా మారి తనే జాన్ స్మిత్ ని వెతుక్కుంటూ వెళ్లి ఐ లవ్ యూ అని చెప్పి అతన్ని పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏమిటంటే పెళ్లైన 30 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒకే రోజు ఇంచుమించు ఒకే సమయంలో హార్ట్అటాక్తో చనిపోయారు అని చెప్పడం ఆపి పరమహంస వాళ్ల వైపు చూసి, ఇప్పుడు చెప్పండి, దీనికి లాజిక్ ఏం చెబుతారు అని అడిగాడు. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. బాదం చెట్టు కింద ఒక్కరితే కూర్చుంది తరళ. ఎగ్జిబిషన్ నుంచి ఇంటికొచ్చాక ప్రొఫెసర్ తన ల్యాబ్లోకి వెళ్లాడు. తరళ బాదం చెట్టు కింద ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. ఒక్కో సంఘటన కళ్ల ముందు కదలాడుతుంది. నచికేత పెయింటింగ్స్ లో తను చోటు చేసుకోవడం విచిత్రంగా అనిపించింది. తను సింగపూర్ నుంచి ఇండియా రావడం, పరమహంస చిరునామా అతి కష్టం మీద తెలుసుకుని అతడికి తన తండ్రి గురించి చెప్పడం, అతను తన దగ్గరే ఉండమండం అన్నీ గుర్తొచ్చాయి. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం పీటర్సన్. ఆ హంతకుడు పీటర్సన్ ఎక్కడున్నా తను ట్రేస్ చేయాలి. పోలీస్ ఆఫీసర్ రాబర్ట్ చెప్పిన వివరాల ప్రకారం ఆ పీటర్సన్ ఇండియా వచ్చాడు. అతను ఎక్కడున్నా అతన్ని చంపి తన పగ తీర్చుకోవాలి. తన తండ్రి మరణం కళ్ల ముందు నుంచి చెదిరిపోలేదు. ఎంత బాధ అనుభవించి చనిపోయాడో. ఆమె కళ్లల్లో నుండి అప్రయత్నంగా కన్నీళ్లొచ్చాయి. ఇది తను ఒంటరిగా చేసే పోరాటం కాదు. తన ప్రయత్నంలో తనకు తోడు కావాలి. తనకు మోరల్ సపోర్ట్ కావాలి. ప్రొఫెసర్ పరమహంస తనకు ఏ విధంగా హెల్ప్ చేయలేడు. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు. తన అన్వేషణకు సరైన ముగింపు నచికేత. కళ్ళల్లో షార్ప్ అయిన చూపు, ఏ విషయాన్నైనా ఖచ్చితంగా మాట్లాడగల నేర్పు ఆమెకు రకమైన పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించాయి నచికేత మీద. డైరెక్ట్ గా తను ఈ సాయం చేయమని అడిగితే షాక్ అవుతాడేమో, ఎలా అడగాలి? కాసేపు ఆలోచిస్తూ ఉండిపోయి ఓ నిర్ణయానికి వచ్చింది తరళ చాలాసేపటి తర్వాత. వాట్ ఏ వండర్ అన్నాడు విలియమ్స్. ఏంటి అడిగాడు ప్రభు. ఎగ్జిబిషన్ నుంచి ఆ 5గురు బయటకొచ్చాక డిన్నర్కు వెళ్లారు. డిన్నర్ పూర్తయ్యాక ట్యాంక్ బండి దగ్గరకు వచ్చారు. దిగి రైలింగ్ కానుకొని నిలబడ్డారు. నచికేత ఊహించి వేసిన పెయింటింగ్లోని అమ్మాయి ఆ తరళ ఒకేలా ఉండడం అన్నాడు విలియమ్స్. నాకు విచిత్రంగానే ఉంది, సూరజ్ అన్నాడు. సూర్యనారాయణ ఏదో మాట్లాడబోయి నచికేత ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ ఉండడం గమనించి, ఏంటి ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నావు అడిగాడు. ఏం లేదు, ప్రొఫెసర్ చెప్పిన చిత్రావతి గురించి. నిజంగా ఆ అడవి గురించి నాకు తెలీదు. పైగా ప్రొఫెసర్ గారు చెప్పాక బాగా ఆలోచిస్తే నాకు కలలో కనిపించిన అడవి, నేను పెయింటింగ్ లో వేసిన అడవి ఒకటే అనిపిస్తోంది. ఇదెలా సాధ్యం? తరళను నేను చూడకముందే అదే పోలికలతో ఎలా బొమ్మగా వేయగలిగాను? నిజమే అన్నాడు నచికేత మాటలతో ఏకీభవిస్తున్నట్టు ప్రభు. దీని వెనక ఏదైనా భ్రమరహస్యం ఉందేమో అన్నాడు సూర్యనారాయణ. మనం ఇప్పుడే ఇలా ఆలోచిస్తూ బుర్రలు బదులు కొట్టుకోవడం ఎందుకు? ప్రొఫెసర్ గారు రేపు నమ్మన్నారుగా. కొన్ని పుస్తకాలు పరిశీలించి చెబుతానని కూడా అన్నారు. అలాగే చిత్రావతి అడవి గురించి కూడా చెబుతాననలేదు విలియమ్స్ అన్నాడు. ఎస్ అన్నాడు ప్రభు. సో ఇప్పుడు ఈ టెన్షన్స్ అన్ని వదిలేసి హాయిగా వెళ్లి పడుకుందాం. రేపు ప్రొఫెసర్ గారింట్లో కలుసుకుని మన అనుమానాలను క్లారిఫై చేసుకుందాం అన్నాడు సూరజ్. నచికేత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. నచికేత, నువ్వింకా మామూలు మూడ్లోకి రాలేదు, బీ హ్యాపీ అన్నాడు విలియమ్స్. నచికేత నవ్వి అలాగే అన్నట్టు తలూపాడు. ప్రభు, విలియమ్స్, మీరు నా రూటే కదా, మన ముగ్గురం ఆటోలో వెళదాం అన్నాడు నచికేత. అలాగే అన్నట్టు తలూపారు ప్రభు, విలియమ్స్. సూరజ్, సూర్యనారాయణ ఓ ఆటోని పిలిచెక్కారు. వాళ్ల ఆటో కదిలాక మరో ఆటో వచ్చిందక్కడికి. నచికేత, ప్రభు, విలియమ్స్ ఆటోలో కూర్చున్నాక విలియమ్స్ ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు. ఆటో ముందుకు కదిలింది. అదే సమయంలో ఎదురుగా ఓ ఆటో వస్తోంది. ఆ ఆటోలో రామయ్య ఉన్న విషయం ఎవరూ గమనించలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర 2 ఆటోలు క్రాస్ అయ్యాయి. ఒకవేళ ఆ ఆటోలో ఉన్న రామయ్యను ఆ ముగ్గురులో ఒక్కరైనా చూసుంటే వాళ్లను పట్టి పీడిస్తోన్న చాలా అనుమానాలు నివృత్తయ్యేవి.
నచికేత బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. టైం చూశాడు. 7 గబగబా ఫ్రెష్ అప్ అయ్యాడు. సరిగ్గా 8 గంటలకు సూరజ్, విలియమ్స్, సూర్యనారాయణ, ప్రభు, నచికేత ఇంటికొచ్చారు. ప్రభు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నాడు. అతని మొహంలో అదోలాంటి యాంగ్జైటీ కనిపిస్తోంది. అతని చేతిలో పేపర్ ఉంది. ఏంటి, ఏదైనా విశేషమా? ప్రభు వాలకం చూసి అడిగాడు నచికేత. ప్రభు ఆ వేల్టి పేపర్ చూపించాడు. ఆ పేపర్లో 5వ పేజీలో ఓ కార్నర్లో ఓ బాక్స్ ఐటెం పడింది. వాంటెడ్, కావలను, 360 గంటల్లో చనిపోవడానికి సిద్ధపడే వ్యక్తి కావాలి. వయస్సు 30-35 మధ్య ఉండాలి. అనుభవం అక్కర్లేదు. అర్హత, చనిపోవడానికి సరిపడా గట్స్ ఉండాలి. ఆఫర్ 25 లక్షల నగదు. అడ్వాన్స్ 5 లక్షలు. ముఖ్యమైన షరతు. నచికేత ప్రకటన వంక విచిత్రంగా చూశాడు. చాలా గమ్మత్తుగా ఉంది కదూ అన్నాడు విలియమ్స్. గమ్మత్తుగానే కాదు, నాకేదో అనుమానంగా కూడా ఉంది అన్నాడు ప్రభు. అనుమానమా? దేనికి? సూర్యనారాయణ అడిగాడు. ఉద్యోగులు కావాలనో, వధువు లేదా వరుడు కావాలనో ప్రకటనలు ఇస్తారు కానీ ఇలా చనిపోవడానికి సిద్ధపడే వ్యక్తి కావాలని ప్రకటన ఇవ్వడం ఏమిటి? సంథింగ్ ఈజ్ రాంగ్, ప్రభు అన్నాడు. ప్రభు మాటలను కూడా సీరియస్ గా ఆలోచించాల్సిందే అన్నాడు సూరజ్. వెంటనే విలియమ్స్ అందుకొని, ఇలాంటి ప్రకటనలు మనకు కొత్త. విదేశాల్లో ఇంతకన్నా విచిత్రమైన ప్రకటనలు కూడా వస్తాయి. కొన్ని మ్యాగజైన్స్ లో చదివిన గుర్తు కూడా అన్నాడు. నచికేత ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయాడు. ఏంటి, నీకు డౌటేనా అడిగాడు సూరజ్. లేదు, విదేశాల్లో ఇలాంటి ప్రకటనలు కొన్ని చూసినట్టు నాకు జ్ఞాపకం అన్నాడు నచికేత. వెంటనే విలియమ్స్ ఉత్సాహంగా, అవునవును, నన్ను పెళ్లి చేసుకుని 6 నెలల తర్వాత విడాకులిచ్చే హస్బెండ్ కావాలను. మా ఆవిడకు భర్తగా 6 నెలల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో కావాలి. నయాగరా జలపాతం ముందు జలపాతం హోరు కన్నా ఎక్కువగా మాట్లాడగలిగే వ్యక్తి కావాలి. వేగంగా వెళుతోన్న కారుకు ఎదురుగా వెళ్లే గట్స్ ఉన్న వ్యక్తి కావాలి. బ్యాంకు దోపిడీకి నిపుణులైన సిద్ధహస్తులైన దొంగలు కావాలను. ఇలా రకరకాల యాడ్స్ నేను చదివాను. ఇందులో కొన్ని ప్రాక్టికల్ జోక్స్ అయితే మరికొన్ని నిజంగానే ఇచ్చారు. మరికొన్ని సీరియస్ గా, ప్రొఫెషనల్ గా చిన్న ఎక్స్పెరిమెంట్లా ఇచ్చినవి. బ్యాంకు దోపిడీకి సిద్ధహస్తులైన దొంగలు కావాలి అన్న ప్రకటన చూసి నిజంగానే వెళ్లారనుకో, పోలీసులు ట్రాప్ చేసి పట్టుకుంటారు. అంత క్రితం జరిగిన బ్యాంకు రాబరీల్లో వీళ్లు ఉన్నారేమో చూస్తారు. విలియం చెప్పుకుపోతూనే ఉన్నాడు. నచికేత సీరియస్ గా ఆ ముఖ్యమైన షరతేంటో చదివాడు బిగ్గరగా. ముఖ్యమైన షరతు, ఏ బాదరబందీ లేనివారే ఉండాలి. ఆసక్తి, తగిన అర్హతలున్నాయని భావిస్తే ఈ రోజు ఉదయం 11 గంటలకు హోటల్ ఎమరాల్డ్ లో రూమ్ నెంబర్ 113లో జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. అది చదివి చెప్పాడు నచికేత. మనం వెళుతున్నాం అని. రెస్టారెంట్ లో ఓ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు డానియల్ పీటర్సన్. రెస్టారెంట్ కు వాళ్ళొచ్చి అరగంట అయింది. 10 నిమిషాలకు ఒకసారి ఏదో ఓ ఐటెం తెప్పించుకుని తింటూనే ఉన్నారు. రిసెప్షన్ కౌంటర్ దగ్గర కొంతమంది జనం గుంగోవడం గమనించాడు పీటర్సన్. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అడిగాడు డానియల్ పీటర్సన్ ని. వెయిట్ అండ్ సీ, తాపీగా అన్నాడు పీటర్సన్. అది కాదు, 11 గంటలకి ఇంటర్వ్యూ అని చెప్పాం, 10:30కే మనం రెస్టారెంట్కి వచ్చాం, ఏంటిదంతా? డానియల్ మొహంలో సందేహం. ఇంటర్వ్యూలో ఓ భాగం. వాట్? ఎస్, మనం ఇచ్చిన ఇంటర్వ్యూను ఎంతమంది సీరియస్ గా తీసుకున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది మొదటి ఫేజ్. ఈ ఇంటర్వ్యూ యాడ్ని చూసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీకి వచ్చారా, వాళ్లకు మన కదలికల మీద ఏమైనా డౌట్ వచ్చిందా అన్నది సెకండ్ ఫేజ్. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ తెలివితేటలు, కనీస ఆలోచనలు ఏ రేంజ్ లో ఉన్నాయన్నది మనం గమనించాలి. ముఖ్యంగా వాళ్లకుండే పేషెన్స్, ఒక పని కోసం వచ్చినప్పుడు ఎంత సహనం ఉండాలి, ఇవన్నీ గమనించాలంటే మనం ఇక్కడే ఉండి వాచ్ చేయాలి చెప్పాడు పీటర్సన్. అది సరే, ఇంతకీ రిసెప్షన్ కౌంటర్లో ఏం చెప్పావు? మనం అర్జెంటు పని మీద బయటకు వెళుతున్నామని, రావడానికి ఓ 2-3 గంటలు పట్టొచ్చని, వెయిట్ చేసేవాళ్ళు వెయిట్ చేయొచ్చు, లేదంటే రేపు ఉదయం 10 గంటలకు రావచ్చు అన్న మెసేజ్ రిసెప్షన్ లో వదిలాను. దీనివల్ల మనకు లాభం ఏంటి? ఈ ఛాలెంజ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తారు. సర్లే, రేపు వద్దాం అనుకునేవాళ్ళు మనకొద్దు. ఏ పని చేసినా డెడికేషన్ కావాలి, అలాంటి వాళ్లే మనకి కావాలి చెప్పాడు పీటర్సన్ రిసెప్షన్ దగ్గర నిలబడ్డ క్యాండిడేట్లను చూస్తూ. ఓ 25-30 మంది వరకు వచ్చారు. రిసెప్షన్ లో ఎంక్వైరీ చేస్తున్నారు. రిసెప్షన్ లో పీటర్సన్ వదిలిన మెసేజ్ చూసి 4-5 వెళ్లిపోయారు. ఓ అరగంట గడిచింది. కొందరు అటు ఇటు తిరుగుతూ సిగరెట్లు కాలుస్తున్నారు. ఇంకొందరు గ్రూప్ గా చేరి డిస్కస్ చేసుకుంటున్నారు. 12 దాటింది. 15 మంది మిగిలారు. పీటర్సన్, డానియల్ అలానే రెస్టారెంట్ లో కూర్చున్నారు. 1 గంట. మరో 5 వెళ్లిపోయారు. వాళ్లలో అసహనం.
1:30 మరో 3 వెళ్ళిపోయారు. 2, 2:30, 3 మరో 2 వెళ్ళిపోయారు. అక్కడ 5 మాత్రమే మిగిలారు. ఆ 5 నచికేత, అతని ఫ్రెండ్సు. కోక్ తాగుతూ వాళ్ల వంక పరిశీలనగా చూశాడు పీటర్సన్. వాళ్లకు నువ్వు చెప్పిన పేషెన్స్ చాలా ఉన్నట్టుంది, నవ్వుతూ అన్నాడు డానియల్. ఎస్, అంతేకాదు పని పట్ల కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఉన్నట్టుంది. మిగతా వాళ్ళలా అనీజీగా ఫీల్ అవడం లేదు. వీళ్ళు మాత్రం అక్కడి నుంచి కదలడం లేదు, కనీసం లంచ్ కూడా వెళ్ళడం లేదు. దట్స్ గుడ్ అన్నాడు డానియల్. అంతేకాదు మనం ఇచ్చిన యాడ్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. నేను రూమ్లోకి వెళ్ళిన అరగంట తర్వాత వాళ్లను పంపించి వెళ్ళేటప్పుడు మంకీ క్యాప్ పెట్టుకో, బ్లాక్ కలర్ గోగుల్స్ వేసుకుని వెళ్ళు. ఎందుకు? వాళ్ళు నిన్ను గుర్తుపట్టకూడదు. ఈ ఆపరేషన్ కు వాళ్ళు ఒప్పుకోకపోయినా రేపు మనల్ని ఐడెంటిఫై చేయకూడదు. నేను కూడా నా గెటప్ మార్చుకుంటాను. అందుకే అరగంట ఆగి పంపించమని చెప్పాను. మనం ప్రారంభించబోయే ఆపరేషన్ పేరు ఆపరేషన్ గెస్ట్ హౌస్. రూమ్ నెంబర్ 113. నచికేత, అతని ఫ్రెండ్స్ ఆ రూమ్లోకి అడుగు పెట్టగానే డానియల్ రూమ్ తలుపు క్లోజ్ చేశాడు. ఎదురుగా కుర్చీలో పీటర్సన్. ఇప్పుడు అతని గెటప్ పూర్తిగా మారిపోయింది. తలపాగా, ఒత్తైన గెడ్డం, బ్లాక్ కలర్ కళ్ళజోడు. వెల్, మాకు కావలసింది ఒకే ఒక వ్యక్తి అన్నాడు పీటర్సన్. వెంటనే నచికేత్ అన్నాడు, మీరు చెప్పే పని 5 కలిసి చేయాలనుకుంటున్నాం. అందుకు మీకేమైనా అభ్యంతరమా? భుజాలు ష్రగ్ చేసి అఫ్కోర్స్, అయినా మీరు నేను చెప్పిన పని చేయగలరా అన్నాడు పీటర్సన్. మీకు మా నుంచి కావలసిందేంటో చెప్పనేలేదు అన్నాడు నచికేత. 360 గంటల్లో చావడానికి సిద్ధపడాలి. మరి ఈ ఒకే పనిని 5 ఎలా చేయగలరు? పీటర్సన్ ఎదురు ప్రశ్న వేసేసరికి నచికేత ఆలోచనలో పడ్డాడు. అయినా వెంటనే తేరుకుని, కేవలం మేము చావడం కోసమే మీరు యాడిచ్చారని మేము అనుకోవడం లేదు. 25 లక్షలిచ్చి మమ్మల్ని చచ్చిపోవాలని చెప్పడానికి సరైన కారణం లేదు అన్నాడు నచికేత. అఫ్కోర్స్, మీరు ఖచ్చితంగా చచ్చిపోవాలనే కండిషన్ కాదు. చావాల్సి వస్తే మాత్రం మీ చావుకు కారణం మీరేనని గుర్తించాలి అన్నాడు. పీటర్సన్ మాటలు కన్ఫ్యూజింగ్ అనిపించాయి. వెంటనే పీటర్సన్, ముందు మీకు చిన్న టెస్ట్ అంటూ డానియల్ కేసి చూసి సైగ చేశాడు. డానియల్ ఓ ట్రేలో జ్యూసు గ్లాసులు తెచ్చాడు. ఫ్రిడ్జ్లో నుంచి తీసి హ్యావిట్ అన్నాడు. ట్రేను టీపై మీద పెట్టి పీటర్సన్. వాళ్ళు జ్యూస్ తీసుకోబోతుండగా, బట్ రిమెంబర్ 1 thing, ఈ 5 ఓ గ్లాసులో పాయిజన్, విషం కలుపుంది. ఒకరు ఖచ్చితంగా చేస్తారు. అలా చచ్చిన వారికి 25 లక్షలు ఇస్తాను అంటూ మంచం మీదున్న బ్రీఫ్ కేసును టీపై మీద పెట్టి ఓపెన్ చేశాడు. అందులో అన్ని కొత్త 100 రూపాయల నోట్లు. నచికేత జ్యూస్ గ్లాసు తీసుకుని ఫ్రెండ్స్ వైపు చూసి చీర్స్ అన్నాడు. 5 జ్యూస్ తాగారు. పీటర్సన్ ఆశ్చర్యంతో చూస్తుండగానే ఆ 5 ఏ రియాక్షను లేదు. ఏంటి అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇందులో ఏ విషమూ కలపలేదని తెలుసు. మా నుంచి మీరు ఏదో ఆశిస్తున్నారు. నిజంగా అదే నిజమైతే మీకు కావలసిన ఓ సాహసవంతుణ్ణి ఇలా చాలా సిల్లీగా జ్యూసులో విషం కలిపి తాగమని చెప్పరు తాపీగా అన్నాడు నచికేత. పీటర్సన్ ఒక క్షణం కలవరపడిపోయాడు. ముసుగులో గుద్దులాటొద్దు, స్ట్రైట్ గా విషయం చెప్పండి విలియం సూటిగానే అడిగాడు. పీటర్సన్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత వాళ్ల వైపు చూసి, మీ ధైర్యం, ఐక్యూ, ఒకే మాట మీద కలిసి ఉండే గుణం నాకు నచ్చాయి. స్ట్రైట్ గా విషయానికి వస్తాను. బట్ ఒక విషయం, ఈ డీల్ మీరు చేపట్టకపోయినా మధ్యలో తప్పుకున్నా ఆ విషయాన్ని ఇంతటితో మరిచిపోవాలి. అలా కాకుండా 6వ వ్యక్తికి తెలిస్తే అది మీ ప్రాణాలకే ప్రమాదం. మీ వెనకే ఎప్పుడూ మా మనుషులు ఉంటారన్న విషయం మరిచిపోవద్దు. ప్రభు ఒక క్షణం కలవరపడ్డాడు. అది గమనించిన నచికేత ప్రభు చేయినొక్కి కంగారు పడద్దని చెప్పాడు. ఈ ఆపరేషన్ ని సింగిల్ పర్సన్ కు హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకున్నాను. బట్ మిమ్మల్ని చూశాక జాయింట్ గానే ఈ పని అప్పగించేద్దామనిపిస్తోంది. మీరు ఓ అడ్వెంచర్ చెయ్యాలి. అయితే ఆ అడ్వెంచర్ ఒకే రూట్ లో కాకుండా అనేక మార్గాల్లో కూడా చెయ్యొచ్చు. నేను అనౌన్స్ చేసిన అమౌంట్ ని అందరూ షేర్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్ గా ఈ పనిని మీరు పూర్తి చేస్తే నేను చెప్పినట్టుగా 25 లక్షలే కాకుండా మరో 25 లక్షలు బోనస్ గా ఇస్తాను. అమౌంట్ వినగానే విలియమ్స్ కళ్ళు మెరిశాయి. ఇంతకు మేం చేయాల్సిన పనేంటి? నచికేత్ అడిగాడు. మిమ్మల్ని ఓ ప్రదేశానికి తీసుకెళ్లి వదిలేస్తారు. అక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్లు చేరుకుని ఓ గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్ళాలి. గెస్ట్ హౌస్ లో ఉన్న 150 ఏళ్ల క్రితం నాటి ఓ చిత్రపటం తీసుకురావాలి. అంతేనా? తేలిగ్గా అన్నాడు సూర్యనారాయణ. నేను మిమ్మల్ని ఒక అడవి దగ్గర వదిలేస్తాను. అది మనుషులు సంచరించడానికి నిషేధించబడింది. మీరు వెళ్ళగానే నేను అడవిలోకి వెళ్లే మార్గానికున్న కంచెకు తాళం వేస్తాను.
సరిగ్గా 15 రోజుల తర్వాత ఆ లాక్ ఓపెన్ చేస్తారు. ఈలోగా మీరు వెనక్కి తిరిగొచ్చినా లాభం ఉండదు. అంతేకాదు, మరో విషయం, ఈ అడవిలో క్రూర జంతువులు, విషసర్పాలు, నరమాంస భక్షకులు కూడా ఉండుండొచ్చు. 15 రోజులు అంటే 360 గంటల్లోగా మీరు అడవి మధ్యలో ఉన్న గెస్ట్ హౌస్ ను చేరుకోవాలి. మీరు ఎటువైపు నుంచి వెళ్లినా ఆ చిత్రావతి అడవి మధ్యలోనే ఉంటుంది ఆ గెస్ట్ హౌస్. పీటర్సన్ ఆగాడు. నచికేత ఉలికి పడ్డాడు చిత్రావతి అన్న పదం విని. పీటర్సన్ ఓ మ్యాప్ తీసి టీపై మీద పరిచి పాయింటెడ్ స్టిక్ తో ఎక్స్ప్లెయిన్ చేయసాగాడు. ఇదే చిత్రావతి అడవి. చిత్రావతి రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్లు నడిస్తే ఈ అడవి మొదలవుతుంది. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఊరుండేది. ఆ తర్వాత నరమాంస భక్షకులు ఆ ఊరి మీద పడి మనుషులను తింటున్నారని ఊరు పాడుపడిపోయింది. జనం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయినా రైల్వే స్టేషన్ ఉంది. ఈ రూట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి ఓ గూడ్స్ రైలు వెళుతుంది. ఆ గూడ్స్ రైల్లో మిమ్మల్ని అక్కడికి చేర్చే పూచీ నాది. ఆ తర్వాత నేను 15 రోజుల తర్వాత వస్తాను. ఈలోగా మీరు తలపెట్టిన పని పూర్తి కావాలి. వన్ మోర్ ఇంపార్టెంట్ కండిషన్. నేను చెప్పిన ఈ ఆపరేషన్ గురించి అనవసర సందేహాలు పెట్టుకోవడం కానీ, డీటెయిల్స్ అడగడం కానీ చేయకూడదు. నాకు కావలసింది మీలో ఎవరో ఒకరు ఆ గెస్ట్ హౌస్ కు వెళ్లి చిత్రపటం తీసుకురావడమే. మిగతా విషయాలు మీకు అనవసరం. 5 లక్షల అడ్వాన్స్ ఇస్తాను అంటూ ఇందాకటి బ్రీఫ్ కేసులో నుంచి 10 బండిల్స్ 500 రూపాయలు తీసి టీపై మీద పెట్టాడు. ప్రయాణం ఎల్లుండే. బీ రెడీ. ఆల్ ది బెస్ట్. మీరు వెళ్ళొచ్చు అని ఆగి, అన్నట్టు వీళ్ళేంటి ఇంత ధైర్యంగా డబ్బిచ్చారు అనుకోవద్దు. ప్రభుకు వెనక ముందు ఎవరూ లేరు. విలియమ్స్ డిటో డిటో. సూర్యనారాయణకు పల్లెటూరులో పేరెంట్స్ ఉన్నారు. సూరజ్ ఏకాకి. నచికేత పేరెంట్స్ ప్రస్తుతం ఇక్కడ లేరు. ఇది మీ బ్యాక్గ్రౌండ్ అన్నాడు పీటర్సన్. నచికేత అతని ఫ్రెండ్స్ తో పాటు డానియల్ ఆశ్చర్యపోయాడు. ఇంత క్విక్గా వాళ్ళ వివరాలు పీటర్సన్ సాధించినందుకు. నచికేత 5 లక్షలు ఓ కవర్లో పెట్టుకుని లేచాడు. మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామేమో కదూ అన్నాడు డానియల్. ఎందుకు? వాళ్ళని అంత ఈజీగా నమ్మడం. నమ్మలేదు, నమ్మినట్టు నటించాను. ఉదయం వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళు చివరి వరకు ఈ 5గురు డీటెయిల్స్ సేకరించాను. డబ్బుతో కాని పని ఏముంటుంది? అయినా ప్రస్తుత పరిస్థితుల్లో మనకు వాళ్ళ సాయం అవసరం. వీళ్లకు అడ్వెంచర్ ఓ గేమ్. అందుకే గెస్ట్ హౌస్ కు సంబంధించిన భయంకరమైన బిత్రోచి రహస్యం చెప్పలేదు అన్నాడు పీటర్సన్. సరిగ్గా అదే సమయంలో రూమ్ నెంబర్ 114లో ఉన్న తరళ లేచి నిలబడింది. ఆ రోజు ఉదయమే పేపర్లో పడ్డ వార్త చదివింది. 113 రూమ్ లో ఉన్న వాళ్ళని సీక్రెట్ గా ఫాలో అయింది. వాళ్ళని ఫోటో తీసింది. వాళ్ళు పీటర్సన్, డానియల్ అని తెలుసుకుంది. సింగపూర్ లో పోలీస్ ఆఫీసర్ రాబర్ట్ ఈ విషయాలను తరళకు గతంలో చెప్పాడు. హోటల్ బాయ్ కు డబ్బిచ్చి మైక్రోఫోన్ అమర్చింది. ఆమెకు సగం అర్థమైంది. మరో సగం అర్థం కావాలంటే తనేం చెయ్యాలో అర్థమైంది. మరో 5 నిమిషాల తర్వాత ఆ రూమ్ ఖాళీ చేసింది తరళ. నిజంగా అలా జరిగిందా? తరళ చెప్పిందంతా విని ఆశ్చర్యంగా అడిగాడు ప్రొఫెసర్ పరమహంస. నిజమంకుల్. ఈ పీటర్సన్ 1,000 మందిలో ఉన్నా గుర్తుపట్టగలను. సింగపూర్ లో పోలీస్ ఆఫీసర్ రాబర్ట్ దగ్గర నేను పీటర్సన్ కు సంబంధించిన ఫైల్ చూశాను. ఆ డానియల్ అతనికి రైట్ హ్యాండ్, చెప్పింది తరళ. హోటల్ నుంచి రాగానే ప్రొఫెసర్ పరమహంసకు జరిగిందంతా వివరంగా చెప్పింది. అది సరే, ఆ యంగ్ బాయ్స్ ఈ పందానికి ఎందుకు ఒప్పుకున్నట్టు నొసలు ముడివేస్తూ అడిగాడు పరమహంస. డబ్బు కోసం కావచ్చు, థ్రిల్ కోసం కావచ్చు అంది తరళ. ఇప్పుడేం చేద్దామని అనుకుంటున్నావు? నేను చిత్రావతి అడవికి వెళదామని అనుకుంటున్నాను, చెప్పింది తరళ స్థిరంగా. ఉలిక్కిపడి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు. ఆర్ యు మ్యాడ్? చిత్రావతి గురించి నీకేం తెలుసు? నువ్వు ఒక్కదానివి అక్కడికి వెళ్ళి ఏం చేయగలవు? కేవలం చిత్రావతి అడవిలోకి వెళ్లి ఆ గెస్ట్ హౌస్ కు వెళ్లి రావడం కోసమైతే ఆ పీటర్సన్ ఇంత డబ్బు ఆఫర్ చేయడు. నిజానికి ఆ పని పీటర్సన్నే చేయొచ్చు. ఏ 25,000 ఇస్తే ఎవరైనా ఆ పని చేసి పెడతారు. ఆ గెస్ట్ హౌస్ వెనుకున్న రహస్యాన్ని ఛేదించడానికి వెళతాను. ఒంటరిగా ఎలా? అడవిలో ప్రవేశించాక నాతో పాటు 5గురు ఉంటారు. వాళ్ళు వెళ్లే రోజు నేను వెళతాను. అక్కడ వాళ్ళని కలుసుకుంటాను. వాళ్ళ సాయంతో గెస్ట్ హౌస్ రహస్యం ఛేదిస్తాను. ఏంటో బేబీ, నువ్వు సినిమాటిక్ గా నీ ప్రయత్నాలు మొదలు పెడుతున్నట్టు అనిపిస్తోంది. ఏమాత్రం బిడిసికొట్టినా నా ప్రాణాలు కొడగట్టినా నాకు లెక్కలేదంకుల్. డాడీ చావుకు కారణమైన వాడి మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో నాకేమైనా పర్వాలేదు. వెల్ సెడ్ బేబీ. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. ఈ రోజే చిత్రావతి అడవికి సంబంధించిన వివరాలు సేకరిస్తాను. నాకు తెలిసి అడవిలోకి ప్రవేశించి ప్రాణాలతో వచ్చిన వాళ్ళు లేరు. కానీ ఒకరోజు టైం ఇవ్వు అన్నాడు. ఆ రోజే ప్రొఫెసర్ పరమహంస చిత్రావతి అడవికి సంబంధించిన విషయాల గురించి స్టడీ చేయడానికి
పాత పుస్తకాల రేఖలో ఉన్న పాతకాలం నాటి పుస్తకాలను ముందు వేసుకున్నాడు. నచికేత అతని స్నేహితులు లాన్లో కూర్చున్నారు. మనం తీసుకున్న నిర్ణయం సరైందేనా అడిగాడు ప్రభు మిగతా స్నేహితులను ఉద్దేశించి. నీకిప్పుడు ఈ డౌట్ ఎందుకొచ్చింది? ముందు మనం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవాలి సూర్యనారాయణ అన్నాడు. నాకెందుకో మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామని అనిపిస్తోంది. ఆ గెడ్డపైన చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ప్రభు భయంగా అన్నాడు. అనుమాన కణాలు భయం కణాలు నీ ఒంట్లో ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి సూరజ్ హేళనగా అన్నాడు. నచికేత జోక్యం చేసుకుని అన్నాడు. ఆ టాపిక్ వదిలేద్దాం. ఓ అడ్వెంచర్ చేసే అవకాశం వచ్చింది. ఈ వంకన మనం ఆ అడవిని గెస్ట్ హౌస్ ఇవేనా కావా అన్నది తెలుసుకుందాం. ప్రొఫెసర్ పరమహంస కూడా చిత్రావతి అడవి గురించి చెప్పారు, గుర్తుందా? గుర్తుంది. కానీ మనం చిత్రావతికి వెళ్లేది ప్రొఫెసర్తో చెప్పాలా? సూర్యనారాయణ అడిగాడు. చెప్పడమే బెటర్. ఆయన మనకేమైనా గైడెన్స్ ఇవ్వచ్చు అన్నాడు ప్రభు వెంటనే. గైడెన్స్ ఇస్తాడో గంటల తరబడి లెక్చర్ దంచుతాడో అయినా ప్రొఫెసర్కి ఎందుకు చెప్పడం అన్నాడు సూరజ్. మనం ప్రొఫెసర్తో చెబితే మనల్ని డిస్కస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అదిగాక మనం గెస్ట్ హౌస్ కు వెళుతున్న విషయం ఎవరికీ చెప్పొద్దన్న కండిషన్ కూడా ఉంది అన్నాడు విలియమ్స్. కాసేపు తర్జన భర్జనలు జరిగాక ప్రొఫెసర్కి ఈ విషయం చెప్పొద్దని తీర్మానం చేసుకున్నారు. ప్రభు మాత్రం ఆలోచనలో పడిపోయాడు. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోవడం మొదలు పెట్టారు. ఫ్రెండ్స్ అంతా భోజనాలు కూర్చున్నారు. రామయ్య అందరికీ వడ్డిస్తున్నాడు. ప్రభు రామయ్య వంక చూడడం లేదు. అతని వైపు చూడ్డానికే భయపడుతున్నాడు. విలియమ్స్ కూడా అదే స్టేజ్ లో ఉన్నాడు. రామయ్య వడ్డిస్తుంటే అతని కుడి చేతి మణికట్టుకున్న రంగురంగుల దారాలు కిందకి వేలాడుతున్నాయి. ఇవేంటి రామయ్య? ఆ దారాల వంక చూపిస్తూ అడిగాడు సూర్యనారాయణ. తల తిప్పి సూర్యనారాయణ వంక చూశాడు. ఒకే ఒక్క క్షణం సూర్యనారాయణ ఒళ్ళు జలదరించింది. ఆ క్షణంలో రామయ్య మొహంలో అనేక రకాల భావాలు కనిపించాయి సూర్యనారాయణకు. నచికేత, విలియమ్సు, ప్రభు, సూరజ్ ఇవేమీ గమనించలేదు. రామయ్య సాంబార్ అన్నాడు నచికేత. రామయ్య సాంబార్ను ప్లేట్లో పోశాడు. మీకేం కావాలి? సూర్యనారాయణ అడిగాడు రామయ్య తీక్షణంగా చూస్తూ. ఏమీ వద్దు అన్నాడు. ఏంట్రా సూర్య, ఒకసారిగా డల్ అయిపోయావు, ఏంటి కదా? సూరజ్ అన్నాడు. నథింగ్, ఏం లేదు సర్దుకునన్నాడు సూర్యనారాయణ. ఆ రాత్రి అందరూ నచికేత గదిలో పడుకుందామనుకున్నారు. ఇవాళ రాత్రి నేను ఇంట్లో ఉండడం లేదు చెప్పాడు రామయ్య నచికేతతో. అదేంటి, నువ్వెప్పుడు ఇల్లు విడిచి వెళ్ళవుగా? మా దగ్గర చుట్టాలకు సుస్థి చేసింది, హాస్పిటల్లో ఉన్నారు, చూడ్డానికి వెళ్ళాలి. మళ్ళీ రేపు ఉదయం వస్తాను. సరే, రేపు పొద్దున్నే వచ్చే. డబ్బులేమైనా కావాలా? అక్కర్లేదు అన్నాడు తల అడ్డంగా ఊపుతూ. ఎప్పుడు వెళతావు? 12 గంటలకు చెప్పాడు రామయ్య. అంత అర్ధరాత్రి వేళ? అదేంటి, నువ్వు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళుతున్నావా? క్షుద్ర పూజలు చేయడానికి శ్మశానానికి వెళుతున్నావా? జోక్ చేశాడు సూరజ్. రామయ్య తల తిప్పి సూరజ్ వైపు చూశాడు. ఏయ్ సూరజ్, పెద్దాయంతో జోకులేంటి అంటూ. నువ్వు వెళ్ళు రామయ్య, మేం పెందలాడి పడుకోవాలి. వెళ్ళేటప్పుడు మాకు ప్రత్యేకంగా చెప్పి వెళ్ళనక్కర్లేదు. వెళ్ళి రేపు ఉదయమే వచ్చాయి అన్నాడు నచికేత. రామయ్య అలానే అన్నట్టు తలూపాడు. చలి కిటికీలోంచి రివ్వున వీస్తోంది. అబ్బా, చలి చంపేస్తోంది, కిటికీ రెక్కలు మూసేయండి అన్నాడు నచికేత. సూరజ్ వెళ్లి కిటికీ రెక్కలు వేసొచ్చాడు. సచి, నాకెందుకో ఈ పని మనిషి రామయ్యని చూస్తుంటే అనుమానం కలుగుతోంది. అయినా అర్ధరాత్రి 12 గంటలకు హాస్పిటల్కు వెళ్లడమేంట్రా? విలియమ్స్ అన్నాడు నచికేతతో. అవన్నీ మనకెందుకు లేదు అన్నాడు నిద్రొస్తోంది అన్నట్టు ఆవులిస్తూ. కాని నచికేతలో కూడా రామయ్య పట్ల అనుమానం లేకపోలేదు. 5గురిలో ఆ అనుమానం ఉంది. ముఖ్యంగా సూరజ్కు ఇందాకటి సంఘటన గుర్తుకొచ్చి ఉణికిపోయాడు. ఒక్క క్షణం రామయ్య కనుగుడ్లు ఎరుపు రంగులోకి మారడం ఎలా సాధ్యం? అతను కోపంగా చూసిన చూపు తను మరిచిపోలేదు. అందరూ కాసేపు టీవీ చూసి నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 11:50. సూరజ్కు మెలకు వచ్చింది. అటు ఇటు లేచి పచార్లు చేసాగాడు. ఎంతకీ నిద్ర పట్టడం లేదు. అతనికి ఆ ఇంట్లో నిద్ర రావడం లేదు. ఎందుకో అతనికి అర్థం కావడం లేదు. నిద్ర రావడం లేదా? గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్న సూరజ్ని అడిగాడు సూర్యనారాయణ. నీకు నిద్ర రావడం లేదా? సూరజ్ అడిగాడు. నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకున్నా తెరిచినా ఆ రామయ్య గుర్తుకొస్తున్నాడు. భోజనాల దగ్గర జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ చెప్పాడు సూర్యనారాయణ. ఏం జరిగిందేంటి? భోజనం దగ్గర జరిగిన విషయం చెప్పాడతను. సరిగ్గా అప్పుడే ఆ గదిలో కరెంటు పోయింది. అదేంటి కరెంటు పోయింది అంటూ సూర్యనారాయణ తడుముకుంటూ వెళ్లి కిటికీ తలుపులు తెరిచాడు. బయటనుంచి వెలుతురు లోపలకు పడుతోంది. ఒక్క మన గదిలోనే కరెంటు పోయినట్టుంది గొణిగినట్టుగా అన్నాడు సూర్యనారాయణ. సరిగ్గా అప్పుడే సూరజ్ కూడా బయటకు చూశాడు.
మరుక్షణం ఆ ఇద్దరి శరీరాలు ఏకకాలంలో జలధరించాయి. అక్కడ లాన్లో రామయ్య. కిటికీలోంచి లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఓ వ్యక్తి లాంగ్ కోటు వేసుకుని నెత్తిన హ్యాట్ పెట్టుకుని వెళుతున్నాడు. ఆ ఇంటిగేటు తీయబోతూ ఆ వ్యక్తి తలను వెనక్కి తిప్పాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రామయ్యే. లాంగ్ కోటు హ్యాటు పెట్టుకుని రామయ్య తలని వెనక్కి తిప్పకుండానే వేగంగా గుండ్రంగా కదిలించాడు. కొన్ని క్షణాలు గిర్రుగిర్రును తిరుగుతూ ఒక్క క్షణం తల వెనక్కి తిరిగి ఆగింది. గేటు వైపు ఉన్న రామయ్య వెనకవైపు తిరిగి అతని తల, కనుగుడ్లు పైకి పొడుచుకునొచ్చాయి. చాలా తీవ్రంగా కిటికీలో నుంచి చూస్తున్న సూర్యనారాయణ సూరజల వైపు చూశాడు రామయ్య. ఒక్క క్షణం అతని నాలిక పొడువుగా సాగింది. ఎంత పొడువుగా అంటే దాదాపు 15 అడుగుల దూరంలో ఉన్న కిటికీ తలుపులను తాకేంత. భయంతో వణికి గబాలన కిటికీలు మూసేశారు. ఒళ్లంతా చెమటలు పట్టింది. భయంతో శరీరం కంపించిపోతుంది. ఇది నిజమా భ్రమ? గోడకు జరిగిలు పడుతూ అడిగాడు భయంగా సూరజ్. నిజమే అన్నాడు సూర్యనారాయణ భయంతో బీసుకుపోతూ. సచిని, విలియమ్స్ ని, ప్రభుని లేపుదామా? అలాగే. ఇద్దరూ తడుముకుంటూ మంచం దగ్గరికి వెళ్లారు. నచి నచి, ప్రభు, విలియమ్స్. మంచం ఖాళీగా వికిరించింది. చీకట్లోనే తడిమి చూశారు. ఎవరూ లేరేంటి? భయంగా అడిగాడు సూర్యనారాయణ. బదులు లేదు. సూరజ్. మళ్ళీ నో రెస్పాన్స్. ప్రభు, విలియమ్స్, సచి, సూరజ్ పిచ్చెకినట్టు పిలుస్తూ భయంతో స్పృహ తప్పి పడిపోయాడు సూర్యనారాయణ. డియర్ ఫ్రెండ్స్, ఆ హాలులో పీటర్సన్ కంఠం కంగుమంటూ వినిపించింది. ఇక్కడికొచ్చిన మీ అందరికీ బిత్రోచి ఆహ్వానం పలుకుతోంది. గత 13 సంవత్సరాలుగా మీరు బిత్రోచి సేవలో తరించారు. చెడు ఆలోచిస్తూ, చెడు తలంపులు చేస్తూ రక్తాన్ని ఇష్టపడే మిమ్మల్ని చూసి బిత్రోచి వికృతానందంతో నిద్రపోతోంది. బిత్రోచి నిద్రలేచే సమయం ఆసన్నమైంది. దేశం నలుమూలల నుంచి ఈ రోజు జరిగే ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ బిత్రోచి తన ఆశీస్సులు అందజేస్తోంది. పీటర్సన్ మాట్లాడడం ఆపి ఓసారి అందరి వంక చూశాడు. అందరూ బ్లాక్ గౌన్లు వేసుకుని వాటి మీద ఎర్రటి పట్టీలు ధరించున్నారు. అందరి కుడి చేతులకి రంగురంగుల దారాలు కట్టబడున్నాయి. పీటర్సన్ చూపులు రామయ్య మీద పడ్డాయి. రామయ్య నిశ్శబ్దంగా లేచాడు. లాంగ్ కోట్లో ఉన్నాడు రామయ్య. పీటర్సన్ స్వయంగా దగ్గరకొచ్చి అతన్ని డయాస్ మీదకి తీసుకెళ్లి, ఫ్రెండ్స్, మీకిప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ ని పరిచయం చేస్తాను. మీట్ మిస్టర్ రామయ్య. క్షుద్రోచి తంతును నిర్వర్తించగల ఒకే ఒక్క వ్యక్తి. 8 దారాలను ధరించి 5 క్షుద్రతంత్రులను పూర్తి చేసి బిత్రోచికి అత్యంత ఆప్తుడయ్యాడు. ఇప్పటి వరకు మీకు అజ్ఞాతంగా ఆజ్ఞలు జారీ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని బిత్రోచి వైపు నడిపిస్తోన్న వ్యక్తి, చెప్పాడు పీటర్సన్. ఆ హాలులో ఉన్న వాళ్లంతా మోకాళ్ల మీద కూర్చుని 2 చేతులను ఇంటూ ఆకారంలో పెట్టి తమ హర్షాన్ని తెలియజేశారు. రామయ్య గొంతు విప్పాడు. ఫ్రెండ్స్, సుమారు 20 ఏళ్లుగా నేను బిత్రోచిని ఆరాధిస్తూ వచ్చాను. బిత్రోచికి ఇష్టమైన చెడు చేస్తూ, చెడును ఆచరిస్తూ, స్వార్థపూరిత జీవితాన్ని గడుపుతూ అంచెలంచెలుగా 5 క్షుద్రతంత్రాలను సాధించాను. ఇంతవరకు అజ్ఞాతంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆదేశాలు అందజేస్తూ మిమ్మల్ని బిత్రోచికి దగ్గర చేసే ప్రయత్నం చేశాను. త్వరలో బిత్రోచి నిద్రలేస్తుంది. ఇది తథ్యం. అప్పుడు మీ అందర్నీ ఆశీర్వదిస్తుంది. మనమంతా బిత్రోచి అనుచరులం. ప్రపంచమంతా బిత్రోచి వశమయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. మరోసారి తమ హర్షాన్ని తెలియజేశారు ఆ హాల్లో ఉన్నవాళ్లు. రామయ్య పీటర్సన్ వైపు చూసి తర్వాత ఆ గదిలో వెలుగుతోన్న క్యాండిల్ వైపు చూశాడు. ఆ హాలులో పెద్ద క్యాండిల్ వెలుగుతోంది. హాలు తలుపులు మూసేసున్నాయి. పీటర్సన్, రామయ్య డయాస్ మీద ఉన్నారు. డయాస్ ముందు ఓ టేబుల్ ఉంది. దానిమీద పెద్ద క్యాండిల్ ఉంది. రామయ్య తీక్షణంగా ఆ క్యాండిల్ వైపు చూశాడు. తన కుడి చేతి బొటనవేలుతో ఎడమ చేతి మణికట్టు దగ్గర గట్టిగా గాయం చేసుకున్నాడు. రక్తం చిమ్మింది. ఆ రక్తాన్ని క్యాండిల్ వెలుతురు మీద ధారగా చిమ్మించాడు. క్షణానికి ఆ క్యాండిల్ వెలుతురులో మార్పొస్తూ రంగులు మారుతోంది. ఒక్క క్షణం పసుపు రంగులోకి మారి ఎరుపు రంగులోకి వచ్చింది. అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. డయాస్ మీదున్న రామయ్య, పీటర్సన్లు కనిపించలేదు. కానీ ఎక్కడ్నుంచో మాటలు వినిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటల వేళ క్షుద్రోచిని ఆరాధిస్తూ క్షుద్ర పూజలు నిర్వర్తించండి. క్షుద్రోచిని ఆహ్వానిస్తూ ప్రతిరోజు అర్ధరాత్రి 3 చుక్కల రక్తాన్ని క్షుద్రోచికి సమర్పించండి. మాటలు ఆగిపోయాయి. ఆ హాల్లో నుంచి కదిలారు బిత్రోచి క్షుద్ర సంస్థ సభ్యులు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు సూరజు, సూర్యనారాయణ. నచికేత, విలియమ్స్, ప్రభు తమ వైపే ఆందోళనగా చూస్తూ కనిపించారు. వాట్ హ్యాపెండ్? అడిగాడు నచికేత వాళ్ళిద్దరినీ. రామయ్య, రామయ్య,
ఏదో జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తూ అన్నారు. రామయ్య. రామయ్యకి ఏమైంది? నచికేత అడిగాడు. రామయ్య లాంగ్ కోట్. సూర్యనారాయణ గొనిగాడు. తల గిర్రున తిరిగింది. నాలిక కిటికీ దగ్గరకు వచ్చింది. కలవరిస్తున్నట్టు అన్నాడు సూరజ్. నచికేత ఆశ్చర్యంగా వాళ్ళిద్దరి వైపు చూస్తుండిపోయాడు. ఏదైనా పీడకలొచ్చిందా? విలియమ్స్ అడిగాడు. పీడకల కాదు, పీడకల లాంటి నిజమైన సంఘటన, సూర్యనారాయణ చెప్పాడు. పీడకల లాంటి సంఘటన ఏంటి? ప్రభు అనుమానంగా అడిగాడు. సూరజ్ రాత్రి జరిగింది గుర్తు చేసుకోసాగాడు. రాత్రి మీరంతా ఏమయ్యారు? సూర్యనారాయణ అడిగాడు అనుమానంగా చూస్తూ. రాత్రి బాగా నిద్రపట్టింది. నిద్ర మాత్రలు వేసుకున్నంత నిద్ర అన్నాడు విలియమ్స్. అవును, తెల్లారిదాకా మెలకువ రాలేదు అన్నాడు ప్రభు. నేను లేచేసరికి నువ్వు సూరజ్ భయంతో వణికిపోతూ కనిపించారు చెప్పాడు నచికేత సూర్యనారాయణతో. సూరజ్ సూర్యనారాయణలు మొహామొహాలు చూసుకున్నారు. సూరజ్ రాత్రి తాము చూసిన సంఘటన చెప్పాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. రామయ్య లాంగు కోటు వేసుకుని వెళుతున్నాడు. మమ్మల్ని చూసి తలని శరీరాన్ని కదల్చకుండానే వెనక్కి తిప్పాడు. నాలిక కిటికీ వరకు సాగింది. అది చూసి భయంతో అరిచాం. మిమ్మల్ని పిలిచాం కూడా సూర్యనారాయణ అన్నాడు. ఇన్నాళ్ళు మీరు చెప్పిన వాటిని మేం తీసి పారేశాం. రాత్రి అనుభవం అయింది. నాకు భయంగా ఉందిరా సచి అన్నాడు సూరజ్. నచికేత ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. అతనికి ఈ మధ్య రామయ్య మీద అనుమానంగా ఉంది. ప్రభు విలియమ్స్ కూడా రామయ్య ద్వారా అనుభవాలు ఎదురయ్యాయి. ఫ్రెండ్స్, నిజమే, రామయ్యను మనం ఓ కంట కనిపెట్టాలి అన్నాడు నచికేత. కనిపెట్టడం కాదు, ఇక్కడి నుంచి రామయ్యను పంపించేయడమే బెటర్ చెప్పాడు ప్రభు. అర్ధరాత్రి హాస్పిటల్కి వెళుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది అన్నాడు విలియమ్స్. సరే, రామయ్య రాని తేల్చుకోవచ్చు నచికేత అన్నాడు. కాని వాళ్లకు ఇక రామయ్య రాడని తెలీదు. అర్ధరాత్రి 12 అయింది. రోజంతా రామయ్య కోసం ఎదురు చూస్తూనే గడిపారు. రామయ్య ఇంకా రాలేదేంటి అనుమానంగా అన్నాడు ప్రభు. నాకు అది అనుమానంగా ఉంది అన్నాడు నచికేత. అందరూ ఈ విషయం మీద డిస్కస్ చేసుకోసాగారు. సరిగ్గా అదే సమయంలో ఎవరో డోర్ బెల్ ప్రెస్ చేశారు. ఇంత అర్ధరాత్రి వేళ వచ్చిందెవరు? రామయ్య కాదు కదా అనుకుంటూ నచికేత వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా ఓ అపరిచిత వ్యక్తి. హలో, ఐఎమ్ రాబర్ట్. రాబర్ట్ ఫ్రమ్ సింగపూర్. అక్కడ పోలీస్ ఆఫీసర్ని చెప్పాడు రాబర్ట్ తనని తాను పరిచయం చేసుకుంటూ. నచికేత ఆశ్చర్యంగా చూస్తూ పక్కకి జరిగి అతనికి దారిచ్చాడు. రాబర్ట్ అక్కడున్న నచికేత ఫ్రెండ్స్ వైపు చూశాడు. నచికేత తన ఫ్రెండ్స్ ని పరిచయం చేశాడు. వెల్, ఇది జరిగింది. నేను సింగపూర్ నుంచి ప్రత్యేకంగా రావడానికి కారణం పీటర్సన్. ఇండియాకొచ్చాక నేను పీటర్సన్ ని చేజ్ చేస్తూ వచ్చాను. అతను పత్రికలో ప్రకటన ఇవ్వడం చూశాను. ఆ ఇంటర్వ్యూకు చాలా మంది అటెండ్ అయ్యారు. అఫ్ కోర్స్ వాళ్లలో మీరు ఉన్నారనుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన పీటర్సన్ తన వేషం పేరు మార్చుకున్నాడు. మీ మధ్య జరిగిన సంభాషణను కూడా ట్రేస్ చేశాను. అయితే అతను ప్రత్యేకంగా మిమ్మల్ని చిత్రావతికి ఎందుకు పంపిస్తున్నాడో, బిత్రోచి గెస్ట్ హౌస్ కు పంపించడం వెనక మర్మం ఏమిటో తెలీదు. అది తెలియాలంటే మీరు బిత్రోచి గెస్ట్ హౌస్ కు వెళ్ళక తప్పదు. అయితే ఈ ప్రయత్నంలో మీకు కొన్ని ప్రమాదాలు ఎదురైనా అవ్వచ్చు చెప్పాడు రాబర్ట్. అప్పటి వరకు రాబర్ట్ చెప్పిందంతా విని స్థాణువులయ్యారు. ఆఫీసర్, ఇప్పటి వరకు ఓ థ్రిల్లును సొంతం చేసుకోవడం కోసమే మేము చిత్రావతి వెళ్లాలని అనుకున్నాం. దీని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని మీ మాటల్లో తెలియంది. మా వల్ల మీకు ఉపయోగం ఉందో లేదో తెలీదు, కానీ మేము బిత్రోచి గెస్ట్ హౌస్ కు తప్పక వెళతాం. ఈ విషయంలో మీకు మరే సాయం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు నచికేత మనస్ఫూర్తిగా. రాబర్ట్ పీటర్సన్ కు సంబంధించిన అన్ని విషయాలు చెప్పలేదు. ఎంతవరకు చెప్పొచ్చో అంతవరకే చెప్పాడు. పీటర్సన్ ఓ క్రిమినల్ అని, అతను సింగపూర్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడని మాత్రమే చెప్పాడు. ఓ నేరస్తుణ్ణి పట్టుకునే విషయంలో తనకు సహకరించమని చెప్పాడు. వాళ్ళకి పీటర్సన్ ఓ క్షుద్ర మాంత్రికుడని, అతని దగ్గర క్షుద్ర విద్యలు ఉన్నాయని చెబితే బెదిరిపోవచ్చు. అందుకే ఆ విషయాన్ని అప్పుడే చెప్పదలుచుకోలేదు. అతను చెప్పని మరో విషయం, తరళ, ఆమెకు సంబంధించిన విషయాలు చెప్పలేదు. సింగపూర్ నుంచి ఇండియా వచ్చిన రాబర్ట్ పీటర్సన్ ని వెన్నంటే ఉన్నాడు. ఇప్పుడు అతని ధ్యేయం పీటర్సన్ ని నిర్వీర్యుని చేసి బిత్రోచిని అతను నిద్రలేకుండా చూడమే. అతని క్షుద్రశక్తులను సమూలంగా నాశనం చెయ్యాలి. సరిగ్గా అప్పుడే రాబర్ట్ సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని ఊహించింది. ఆ ప్రమాదం స్టోర్ రూమ్ నుంచి అని అర్థమైంది. అర్థమైన మరుక్షణమే రివ్వును లేచాడు. ఇక్కడ ఎవరైనా అర్ధరాత్రులు పూజలు చేస్తారా? ఉన్నట్టుండి అడిగాడు రాబర్ట్. లేదు. ఎందుకలా అడిగారు? ఆశ్చర్యంగా అడిగాడు నచికేత. 1 సెకండ్ అంటూ రాబర్ట్ కళ్ళు మూసుకున్నాడు. అతని అడుగులు స్టోర్ రూమ్ వైపు పడుతున్నాయి. మిగతా 5గురు రాబర్ట్ ని అనుసరించారు. స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగాడు రాబర్ట్. లోపల నుంచి ఏదో ములుగులు.
లోపలెవరో ఉన్నట్టున్నారు అంటూ నచికేత ఆ గది తలుపు దగ్గరకు వెళ్ళబోయాడు. స్టాప్ స్టాప్ దే, ఆ తలుపుని చెయ్యొద్దు చెప్పాడు రాబర్ట్ ఆందోళనగా. నచికేత ఒక్కడుగు వెనక్కి వేసి అలానే నిలబడిపోయాడు. రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తున్నాయి. కళ్ళు మూసుకున్నా అతనికి లీలగా ఏదో రూపం కనిపిస్తూ ఉంది. ఆ రూపం ఏంటో అతనికి అర్థం కావడం లేదు. సుసీరియో నేర్పిన మంత్రాల వల్ల అతనికి కొన్ని శక్తులొచ్చాయి. ఆ శక్తులు తన కళ్ల ముందు లీలగా కదలాడే శక్తుల్ని ఎదుర్కోగలదా? అక్కడున్న 5 ఫ్రెండ్స్ నిశ్చేష్టులైపోయారు. ఏం జరుగుతోంది? తనను తాను పరిచయం చేసుకున్న అపరిచిత వ్యక్తి ఏం చేయబోతున్నాడు? లోపల నుంచి ఆ మూలుగులు ఎవరివి? కొంపదీసి రామయ్య ఆ గదిలో లేడు కదా? నచికేత ఆలోచనలో ఉండగానే రాబర్ట్ 2 చేతులను ఇంటి ఆకారంలో పెట్టి స్టోర్ రూమ్ ఎదురుగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. మిస్టర్ పీటర్సన్, మీరు వర్రీ కానక్కర్లేదు. క్షుద్రోచు తంతు విజయవంతంగా పూర్తయింది. విత్రోచికి రక్త సమర్పణ జరుగుతుంది. నచికేత బలి అతని మిత్రుల భయోత్పాదక మరణంతో విత్రోచి సంతృప్తుడవుతాడు చెప్పాడు రామయ్య. ఆ గదిలో రామయ్య, డానియల్, పీటర్సన్ ఉన్నారు. నాకు తెలుసు మిస్టర్ రామయ్య, ప్రపంచంలోని అతి కొద్ది మంది బిత్రోచి సేవకుల్లో మీరొకరు. మా నమ్మకం ఓము కాదు. గత కొన్నేళ్లుగా మీరు బయట ప్రపంచానికి అనుమానం రాకుండా బిత్రోచికి అనుచరులను తయారు చేస్తూ క్షుద్రోచిని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వచ్చారు. ఇది చివరి తంతు. మనం బిత్రోచిని నిద్రలేపగలిగితే ఈ ప్రపంచమే కాదు, ఈ విశ్వమే మన పాదాక్రాంతమవుతుంది. సైతాన్లు విజృంభిస్తాయి. సైతాను అనుచరులు దేశాలను పరిపాలిస్తారు. క్షుద్రం, నీచం, స్వార్థం ఊపిరి పోసుకుంటాయి. మనం అతి ప్రీతిగా రక్తాన్ని, నేను పెరిగిమియోని మరోసారి నిర్వర్తిస్తాను. ఆ తర్వాత 3వ తంతు పూర్తి చేస్తాను. పెరిగిమియోలో 3, 7, 9, 13వ తంతులు అతి క్షుద్రమైనవి, జుగుప్సాకరమైనవి. వీటి గురించి కొందరు వివరిస్తుంటే షాక్ లో ఉండిపోయాను. ఇలాంటి క్షుద్రతంతులను వివరించకూడదనే చాలా వరకు ఆ భాగాలను ఎడిట్ చేసి మీకు అందించడం జరిగింది. ఇంకా వాటి గురించి పూర్తి వివరాలు నికోలస్ అనే వ్యక్తి దగ్గరున్నాయని, అతనికి కొంత డబ్బు ఆఫర్ చేస్తే వాటి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు. నేను చాలా స్ట్రిక్ట్ గా అవాయిడ్ చేశాను. ఇలాంటివన్నీ తర్క విత్కరాలకు అందని విషయాలు, అనవసర విషయాలు. అందుకే ఆ వివరాలను నేను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. రచయిత్రి. వెల్డన్ మిస్టర్ పీటర్సన్, మనం ఇప్పుడు బిత్రోచికి అతని సన్నిహిత దశలో అతి సమీపంలో ఉన్నాం. చిత్రావతిని ఆ 5 సమీపించిన మరుక్షణమే వాళ్లలో విపరీతమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి చెప్పాడు రామయ్య. అంటే ఈసారి ఆశ్చర్యపోవడం పీటర్సన్ వంతైంది. రామయ్య విశ్వరూపాన్ని కొద్ది కొద్దిగా చూస్తున్న కొద్దీ పీటర్సన్ కు మతిపోతోంది. తమ ప్రతినిధిగా రామయ్య ఇక్కడ ఉన్న విషయం తెలుసుగాని రామయ్యలో భయంకరమైన మరో మనిషి ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది పీటర్సన్ కు. ఎస్ మిస్టర్ పీటర్సన్, మిస్టర్ వాకర్ ని దిగ్బంధం చేశాను చెప్పాడు రామయ్య తాపీగా. అదిరిపడ్డాడు పీటర్సన్. ఇజ్ ఇట్ ట్రూ? ఉద్వేగంగా అడిగాడు. ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. వాకర్ నచికేతింట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను నిద్రలేచిన మరుక్షణం వింత వింత ధ్వనులు అతని నుంచి వెలువడతాయి. ఎప్పుడైతే అతనున్న గదిని తెరుస్తారో అప్పుడు వాకర్ వాళ్ళని ఆవహిస్తాడు. అతను వాళ్ళని ఆవహించిన తర్వాత సరిగ్గా 24 గంటల తర్వాత వాళ్లలో విచిత్రమైన ప్రవర్తన మొదలవుతుంది. బిత్రోచికి ప్రీతిపాత్రమైన స్వార్థం, రక్తపిపాస, ద్వేషం మొదలైన గుణాలు బయటపడతాయి. ఒకరికొకరు శత్రువులవుతారు. ఎప్పుడైతే వాళ్ళు చిత్రావతిని చేరుకుంటారో సరిగ్గా అప్పుడే వాళ్లలో విచిత్ర ప్రవర్తన మొదలవుతుంది. వాళ్ళు బిత్రోచి గెస్ట్ హౌస్ ను చేరుకునేలోగా అందులో బలమైనవాడు లేదా తెలివైనవాడు మాత్రమే మిగులుతాడు. బలమైన, తెలివైన వాడి రక్తం బిత్రోచికి అత్యంత ప్రీతిపాత్రమని మీకు తెలుసుగా పీటర్సన్. రామయ్య వైపు విభ్రమంగా చూస్తుండిపోయాడు పీటర్సన్. వాహ్, గ్రేట్ మిస్టర్ రామయ్య అన్నాడు అభినందన పూర్వకంగా పీటర్సన్. రామయ్య చిరునవ్వుతో అతని అభినందనలు స్వీకరించాడు. సో నీకిప్పుడు నచికేతతో పనిలేదు, ఆ ఇంటికి శాశ్వతంగా గుడ్ బై చెప్పినట్టేగా అడిగాడు పీటర్సన్. సర్టెన్లీ. ఇన్నాళ్లు నా మంత్ర ప్రయోగాలకు ఓ డయాస్లా ఆ ఇంటిని వాడుకున్నాను. అంతేకాదు, నచికేతలో ఓ ప్రత్యేకమైన శక్తి ఉంది. అది దైవశక్తి. ఆ శక్తి తనకున్న విషయం కూడా నచికేతకు తెలీదు. క్రమక్రమంగా అతనికి తెలియని ఆ దైవశక్తిని మనం నిర్వీర్యం చెయ్యాలి. వికృతంగా నవ్వాడు రామయ్య. పీటర్సన్ రామయ్య భుజం తట్టాడు. మిస్టర్ పీటర్సన్, నేను ఇవాళ అర్ధరాత్రే మరో తంతు ప్రారంభించాను. అందుకు ఏర్పాట్లు చేయండి. ఇది బిత్రోజికి మనం సమర్పించే చివరి తంతు చెప్పాడు రామయ్య. అందుకు కావలసిన ఏర్పాట్లు డానియల్కి అప్పగించాడు పీటర్సన్. రాబర్ట్ పెదవులు మంత్రాలను ఉచ్చరిస్తూనే ఉన్నాయి. 5 మిత్రులు అలానే నిల్చుండిపోయారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని విచిత్ర స్థితి. రాబర్ట్ ముందే హెచ్చరించాడు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు వెళ్లి తలుపు తీయద్దు. నేను చెప్పే వరకు మీరున్న చోటు నుంచి అంగుళం కూడా కదలొద్దు. స్టోర్ రూమ్ లో నుంచి చిత్ర విచిత్రమైన ధ్వనులు వినిపిస్తున్నాయి. రాబర్ట్ కళ్ళు మూసుకునున్నాడు. నచికేత్కి ఏం చేయాలో తోచడం లేదు. స్టోర్ రూమ్ లో నుండి ధ్వనులు ఎక్కువ అవసాగాయి. ఎవరో తలుపులు దబదబా బాగుతున్నారు. ప్రభు నచికేత చేతిని బలంగా పట్టుకున్నాడు. కిటికీ రెక్కలు టప్టపా కొట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా గాలి చండప్రచండమైంది. బయట వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు అనిపించింది. హాలు తలుపులు వాటంతటవే మూసుకున్నాయి. స్టోర్ రూమ్ లో నుంచి శబ్దాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. ఇంత జరుగుతున్నా రాబర్ట్ మాత్రం కళ్ళు తెరవలేదు. మంత్రోచ్చారణ ఆపివేయను లేదు. ప్లీజ్ ఓపెన్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్. లోపల నుంచి ఎవరో అరుస్తున్నారు. ఎవరో తలుపులు తీయమంటున్నారు. వెళ్ళి తీద్దామా అడిగాడు విలియమ్స్. మిస్టర్ రాబర్ట్ ఏం చెప్పారు? వద్దని చెప్పలేదు. నచికేత్ అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ ద డోర్. మళ్లీ స్టోర్ రూమ్ నుంచి రిక్వెస్టింగ్ గా వినిపిస్తోంది ఓ కంఠం. అందరూ మొహామొహాలు చూసుకున్నారు. కొద్దిసేపు మౌనం. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని ఆ మరుక్షణమే సన్నగా రోదిస్తున్నట్టు ఏడుపు. ఏడుపు క్రమక్రమంగా పెద్దదవుతూ వస్తోంది. లోపల ఎవరో ఉన్నారు, పాపం ఏడుస్తున్నారు. సూర్యనారాయణ అన్నాడు. అవునవును, సూరజ్ కూడా అన్నాడు. నచికేతకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. రాబర్ట్ వైపు చూశాడు. రాబర్ట్ మొహం క్రమక్రమంగా బూడిద వర్ణంలోకి మారుతోంది. భయంతో కంపించిపోయాడు. రాబర్ట్ మొహంలో రకరకాల మార్పులు. 1, 2, 3 క్షణాలు నిమిషాలవుతున్నాయి. సరిగ్గా 5 నిమిషాల తర్వాత రాబర్ట్ మొహం ఎరుపు వర్ణంలోకి వచ్చింది. ఒక్కసారిగా కళ్ళు తెరచి తీక్షణంగా స్టోర్ రూమ్ గదికి వేసి ఉన్న తాళం వైపు చూశాడు. అంతే, తాళం కప్ప ఊడొచ్చి గొళ్ళెం దానంతటా అదే పైకి లేచింది. తలుపులు మెల్లగా తెరుచుకుంటున్నాయి మెల్లిమెల్లిగా. అందరూ ఊపిరి బిగబట్టారు. ఒక్కసారిగా ఆ గదిలో నుంచి ఉధృతమైన గాలి బయటకొచ్చింది. గాలి ఎంత బలంగా వీచిందంటే గదిలోని వాళ్లంతా ఎక్కడ ఆ గాలి వేగానికి కొట్టుకుపోతారో అనిపించేంత. ఆ గదిలో నుంచి వాకర్ శవం బయటకొచ్చింది. నిద్రలో నడుస్తున్నట్టు ఆ గదిలో నుంచి హాల్లోకొచ్చింది. హాల్లో నిలబడి తలను ఒక్కసారి చుట్టూ తిప్పి మధ్యస్థానానికి తీసుకొచ్చింది. మెయిన్ డోర్ దానంతటా అదే తెరుచుకుంది. వాకర్ శవం నడుచుకుంటూ వెళుతోంది. రాబర్ట్ తీక్షణంగా వాకర్ శవం వైపు చూశాడు. స్టాప్ దేర్ అంటూ అరిచాడు. అయినా వాకర్ నడుస్తూ వెళుతున్నాడు. రాబర్ట్ లేచి వేగంగా వాకర్ని చేరి అతని భుజం మీద చేయి వేశాడు. మరుక్షణం కొన్ని వేల వోల్టుల విద్యుత్ శరీరానికి తగిలినట్లు గాల్లోకి 4 అడుగుల ఎత్తెగిరి 10 అడుగుల దూరంలో సోఫా మీద పడిపోయాడు రాబర్ట్. ఆ దృశ్యాన్ని చేష్టలుడికి చూస్తుండిపోయారు 5గురు. 5 నిమిషాల తర్వాత రాబర్ట్ తేరుకున్నాడు. నచికేత గబగబా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికెళ్లి చల్లటి వాటర్ తీసుకొచ్చి రాబర్ట్కి ఇచ్చాడు. బాటిల్ నీళ్లు గడగడా తాగేసి రిలాక్స్ అయ్యాడు రాబర్ట్. మీరు చాలా లక్కీ. ఏమాత్రం ఆ తలుపు తాళం తీసినా వాకర్ మీ 5గురిలోకి ప్రవేశించి మిమ్మల్ని చంపేసేది, లేదా ఒకరినొకరు చంపుకునేలా చేసేది చెప్పాడు రాబర్ట్ నీళ్లు తాగి తేరుకున్నాక. నిజమా? నచికేత తేరుకుంటూ అడిగాడు. అతనికి ఇదంతా ఆశ్చర్యం ఉంది. తన ఇంట్లో తనకు తెలియకుండా ఓ డెడ్ బాడీ. ఇదెలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? తనలో తనే గొణుక్కున్నట్టు అన్నాడు. దుష్టశక్తులున్న డెడ్ బాడీని మంత్రశక్తులతో దిగ్బంధం చేయడం వల్ల సాధ్యమవుతుంది మిస్టర్ నచికేత. అంతేకాదు, మీకు తెలియని మరో విషయం. ఆ గదిలో క్షుద్రోపాసన జరుగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా కూల్గా చెప్పాడు రాబర్ట్. అప్పటి వరకు కొద్దిగా ఉన్న అనుమానం బలపడసాగింది. అంటే దీనికంతటికీ కారణం రామయ్యే. ఆ ఓర్చిన మరుక్షణమే నచికేత ఒళ్ళు గొగురు పొడిచింది. ఇన్నాళ్లు తను ఓ క్షుద్రమాంత్రికుడితో కలిసున్నాడా? తనింట్లో తనకు తెలియకుండా క్షుద్ర పూజలు జరుగుతున్నాయా అని ఒళ్ళు జలదరించింది. ఇన్నాళ్లు తనకు భయంకరమైన కలలొస్తున్నాయంటే దానికి కారణం రామయ్యే కాబోలు అనుకున్నాడు. రాత్రి వేళల్లో రామయ్య పడుకున్నట్లు నటించడం, తన గది తలుపులు బయటనుంచి గొళ్ళెం వేసి ఉండడం, క్యాన్వాస్ మీద రంగులు వలకడం ఒక్కొక్కటిగా అన్నీ గుర్తుకు రాసాగాయి. అంటే సూర్యనారాయణ విషయంలో జరిగింది కూడా నిజమేనన్నమాట. ఓ వింతైన విషయం, ఒళ్ళు గొగురు పొడిచే విషయం అనుభవంలోకి వచ్చేసరికి అతనికి తెలియకుండానే అతని శరీరంలోకి వణుకొచ్చేసింది. వర్రీ కావాల్సిన అవసరం లేదు, మీకు నేను తోడుగా ఉంటాను. నచికేత భుజం తట్టి ధైర్యం చెప్పాడు రాబర్ట్. సరిగ్గా అదే క్షణంలో అర్ధరాత్రి వేళ శ్మశానంలో ఓ సమాధి మీద కూర్చుని క్షుద్రతంతును నిర్వహిస్తోన్న రామయ్య ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అతనికి తెలియకుండానే అతని ఒంట్లో సన్నని వణుకు. దానికి కారణం ఒంటి మీద గోచి తప్ప మరొకటి లేదు. క్షుద్రతంతుని ప్రారంభించే ముందు రక్తంతో తడిసిన చిన్న గుడ్డముక్క తప్ప మరొకటి ఉండకూడదు ఒంటి మీద. రామయ్య తన వణుకుని కప్పిపుచ్చుకుంటూ కళ్ళు తెరిచాడు.
ఎదురుగా వాకర్ రామయ్య వైపే తీక్షణంగా చూస్తున్నాడు. వాకర్ శక్తి క్షీణించే సమయంలో రామయ్య క్షుద్రతంతును ప్రయోగించి స్టోర్ రూములో దిగ్బంధం చేశాడు. రాబర్ట్ తన మంత్రశక్తితో వాకర్లో ఉన్న క్షుద్రశక్తిని నిర్వీర్యం చేశాడు. వాకర్ శరీరంలో దుష్టాత్మ సన్నగిలిపోతోంది. వాకర్ని ఆ పరిస్థితుల్లో చూసిన రామయ్య ఒళ్ళు ఒక్క క్షణం జలదరించింది. దూరంగా ఎవరిదో చితి కాలుతోంది. ఆ వెలుగులో వాకర్ మొహం వికృతంగా భయంకరంగా తయారైంది. వాకర్ కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చాయి. అతని శరీరం నుంచి అదో విధమైన దుర్వాసన వస్తోంది. ఎందుకొచ్చావిక్కడికి? రామయ్య గొంతులో కాఠిన్యం పలికింది. వాకర్ బదులు చెప్పలేదు. ఎందుకొచ్చావిక్కడికి? ఈసారి గొంతు మరింత పెంచి అడిగాడు రామయ్య. వాకర్ కుడి చేతిని పైకి లేపాడు. రామయ్య ఆ చెయ్యి వైపు చూస్తుండగానే ఆ చెయ్యి వాకర్ శరీరం నుండి వేరుపడి కింద పడిపోయింది చిన్న శబ్దం చేస్తూ. వాకర్ పెదవులు కదలడం లేదు, కాని సన్నటి రోదన. ఈసారి ఎడమ చేతిని పైకి లేపాడు. ఆ చెయ్యి కింద పడింది దెబ్బని. మరి కొద్ది క్షణాల్లోనే తల ముండం నుండి వేరైంది. ఆ తర్వాత నడుం భాగం, కాళ్ళు, వాకర్ శరీరంలో నుంచి ఒక్కో భాగం అలా వేరే కింద కుప్పలా పడిపోయింది. రామయ్య ఇంకా దిగ్భ్రాంతిలో నుండి తేరుకోనేలేదు. తను నిర్వర్తించాల్సిన తంతు ఇంకా మొదలవలేదు. ఇంతలోనే ఈ అవాంతరం. 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. క్షుద్రాత్మను పిలిచాడు. క్షుద్రతంతులోని 3వ తంతుని మొదలుపెట్టి, ఈ 3వ తంతు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. కొన్ని ఆటవిక తెగల్లోని వాళ్లు మూఢనమ్మకాలతో ఇలాంటి తంతులను నిర్వర్తిస్తారని తెలిసింది. దీని గురించి అంత తక్కువగా తెలుసుకుంటే అంత మంచిది. ఆ శ్మశానంలో ఉండుండి గాలి వేగంగా వీస్తోంది. ఆ గాలిలో ఏదో మార్పు, ఆ వాతావరణంలో ఏదో మార్పు. అసలే అర్ధరాత్రి వేళ. రామయ్య 3వ తంతు పూర్తి కావస్తుండగా శ్మశానంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సమాధుల్లోని శవాలు నిద్ర నుంచి లేచాయి. చితిలో కాలుతోన్న శవం బూసుకుపోయింది. ప్రేతాత్మలు కంపించిపోతున్నాయి. క్షుద్రాత్మ వస్తోంది. రామయ్య చేస్తోన్న 3వ తంతు చూసి సంతృప్తి చెందింది. ఒక్కసారిగా శరీరంలో ఏదో మార్పు, చిన్న గగురుపాటు. అయినా రామయ్య కళ్ళు తెరవలేదు. కాని ఒక్కో విషయం అర్థమవసాగింది. రాబర్ట్ తనకున్న శక్తులతో వాకర్లోని క్షుద్రశక్తులను నిర్వీర్యపరిచాడు. అప్పటి వరకు అంటిపెట్టుకునున్న క్షుద్రశక్తులు అతడి నుంచి వేరు కావడంతో అతడు తన శరీరంలోని అన్ని భాగాలను కోల్పోయాడు. శరీరంలోని అంగాలను అతన్ని అప్పటి వరకు ఆవహించుకునున్న క్షుద్రశక్తులు పీక్కు తినడానికి సిద్ధపడ్డాయి. రామయ్య కళ్ళు తెరిచాడు. వాకర్ శవం కాని అతని శరీరంలోని ఏ భాగం కాని అక్కడ కనిపించలేదు. అతనికి మెల్లగా అర్థమవసాగింది. అర్థమయ్యే కొద్దీ అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి. శుభ్రోచితో మరో భయంకరమైన క్షుద్రమైన తంతును మొదలు పెట్టడానికి సిద్ధపడ్డాడు. నచికేత ఆలోచనలో పడ్డాడు. ఏదో థ్రిల్ కోసం మొదలు పెట్టాలనుకున్న అడ్వెంచర్ కాస్త అనుకోకుండా భయంకరమైన మలుపు తిరుగుతోంది. స్టోర్ రూంలో నుండి వాకర్ శవం నడిచి వెళ్లడం చూశాక ప్రభు జ్వరంతో మంచం పట్టాడు. ఉదయం నుంచి అతని ఒళ్లంతా వేడికిపోతూనే ఉంది. విలియమ్స్ పైకి చెప్పకపోయినా లోపల భయపడుతూనే ఉన్నాడు. సూర్యనారాయణ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. నచికేత పైకి ధైర్యంగా ఉన్నా లోపల అతను భయపడుతూనే ఉన్నాడు. ఇన్నాళ్ళు తనకు తెలియని విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందే కనిపిస్తుంటే నమ్మలేకపోతున్నాడు. రాబర్ట్ రాకపోయి ఉంటే తమ పరిస్థితి ఏ విధంగా ఉండేది? రాబర్ట్ తమకు ధైర్యం చెప్పి వెళ్లాడు. తెల్లవారితే చిత్రావతి అడవిలోకి ప్రయాణం మొదలు పెట్టాలి. రాబర్ట్ రేపు ఉదయం వస్తానన్నాడు. ఈ రాత్రి తాము ఈ ఇంట్లో ఉండగలరా? స్టోర్ రూమ్ వైపు చూడాలంటేనే భయం వేస్తోంది. నచి, గెస్ట్ హౌస్ పందె నుంచి డ్రాప్ అవుదామా? నచికేత పక్కన కూర్చుంటూ అడిగాడు విలియమ్స్. ఇంతవరకు వచ్చాక డ్రాప్ అవడం ఎందుకు? దానంతా తేల్చుకోవడమే బెటర్ అనుకుంటున్నాను అన్నాడు నచికేత. నాకైతే ఇదంతా చూస్తుంటే అనుమానంగా భయంగా ఉంది, సూరజ్ అన్నాడు. ఎందుకు అడిగాడు నచికేత సూరజ్ని. ఎందుకంటే మన వెనక ఏదైనా కుట్ర జరుగుతుందేమో, లేదా మనకు తెలియని ఏదో ఉపద్రవం మనల్ని చుట్టుముడుతుందని నాకు భయంగా ఉంది, సూర్యనారాయణ అన్నాడు. పోనీ అదేంటో తెలుసుకుందాం, నచికేత అన్నాడు. ఎవరి ఆలోచనలో వారుండిపోయారు. 8:45 PM. పరమహంస లైబ్రరీలో ఉన్నాడు. అది అతని పర్సనల్ లైబ్రరీ. అక్కడ వందల సంఖ్యలో పుస్తకాలున్నాయి. వివిధ రకాలైన సబ్జెక్టుల మీద ఉన్న పుస్తకాలవి. ఓ మూలకు తాళపత్ర గ్రంథాలున్నాయి. ప్రొఫెసర్ పరమహంస సీరియస్ గా అన్ని పుస్తకాలను పరిశీలిస్తున్నాడు. 2 రోజులుగా అతను ఆ పనిలోనే ఉన్నాడు. మధ్య మధ్య తరల టీ తెచ్చి ఇస్తూ ఉంది. పుస్తకాల గుట్ట మధ్య ఉన్నట్టున్నాడు పరమహంస. అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. తరల తాళపత్ర గ్రంథాలు ముందేసుకుని కూర్చుంది. పురాతన కాలం నాటి గ్రంథాలవి. పరమహంస అతి కష్టంతో సేకరించాడు. తరల సింగపూర్లో చాలా భాషలు నేర్చుకుంది. సంస్కృతంలో కూడా ఆమెకు పరిచయం ఉంది.
ఆ తాళపత్ర గ్రంథాలను క్షుణ్ణంగా చూస్తూ ఉంది. టైం తెలియడం లేదు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. చిత్రావతి రహస్యం తెలుసుకోవాలనే ఆమె పట్టుదల. చిత్రావతి రహస్యం తెలిస్తే గెస్ట్ హౌస్ మిస్టరీ వీడిపోతుంది. గెస్ట్ హౌస్ మిస్టరీ వీడిపోతే పీటర్సన్ ఇండియాకు రావడంలో ఆంతర్యం అర్థమవుతోంది. తన ధ్యేయం అది కాకపోయినా పీటర్సన్ను చంపడానికి ఇది ఒక మార్గమే అనుకుంది తరళ. తాళపత్ర గ్రంథాల్లోని విషయాలు అస్పష్టంగా ఉన్నాయి. కొన్ని సంస్కృతానికి సంబంధించినవి, మరికొన్ని అప్పటి ఆచార వ్యవహారాలు, రాజుల గొప్పతనాలకు సంబంధించినవి. ఓ పక్క విసుగ్గా కూడా ఉంది తరళకు. అయినా విసుగును పైకి రానివ్వకుండా ఓపిగ్గా చూస్తూనే ఉంది. టైం అలా గడిచిపోతూనే ఉంది. అక్కడ పరమహంస కాని, ఇక్కడ తరళ కాని ఏమాత్రం ప్రోగ్రెస్ సాధించలేదు. పరమహంస ఆవులిస్తూ లేచాడు. అతనికి నిద్ర ముంచుకొస్తోంది. ఏమైంది అంకుల్, లాభం లేదా? అడిగింది తరళ పరమహంసను. అన్ని పుస్తకాలు చూశాను. ఎక్కడా మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకలేదు. దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. గుడ్డిగా ఆ నచికేతను ఫాలో అవ్వాల్సిందే చెప్పాడు పరమహంస. అంతేనా అంకుల్? పెదవి విరిచి అడిగింది తరళ. చూద్దాం, రేపటి వరకు టైం ఉందిగా అన్నాడు పరమహంస. ఎస్ ఎస్ అంటూ లేచింది తరళ. సరిగ్గా అప్పుడు పడింది ఆమె దృష్టి ఆ గదిలో ఓ మూలన పడున్న తాళపత్ర గ్రంథం మీద. ఉదయం తాళపత్ర గ్రంథాలని తీసుకొస్తుంటే జారిపడినట్టుంది. తరళ వెళ్లి ఆ గ్రంథాన్ని చూసింది. దాని మీదున్న భాష అర్థం కావడం లేదు. వెంటనే పరమహంసకిచ్చింది. పరమహంస కళ్ళజోడు పెట్టుకుని చూశాడు. ఆ అక్షరాలు అతనికేమీ అర్థం కావడం లేదు. ఇదేం భాష అంకుల్, ఎక్కడ చూసినట్లేదు అంది తరళ. నేను అదే అనుకుంటున్నాను అంటూ మరోసారి పరిశీలనగా చూశాడు. ఇది మీకెక్కడ దొరికింది అంకుల్ అడిగింది దాని వంక చూస్తూ. గుర్తులేదమ్మా, బహుశా 20 ఏళ్ల క్రితం దీన్ని సింగపూర్లోనే కొన్నట్టు గుర్తు. 20 ఏళ్ల కిందట? సరిగ్గా గుర్తులేదమ్మా. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు విపరీతంగా సేకరించాను. నాకు తెలిసిన, నాకు అర్థం కాని భాషన్న తాళపత్ర గ్రంథం ఇది. అప్పట్లో దీన్ని చాలా మందికి చూపించాను కూడా. బహుశా ఇది భాష కూడా కాదనుకుంటా. సంజ్ఞల ద్వారా ఏమైనా వివరాలిచ్చారేమో అన్నాడు మరోసారి పరిశీలనగా ఆ గ్రంథం వైపు చూస్తూ. అది హిబ్రో అన్న మంత్రగాళ్ల తెగకు సంబంధించిన భాష అని, ఆ తాళపత్ర గ్రంథంలో బిత్రోచి గురించి ఉందన్న విషయం వాళ్లకు తెలియదు. తాళపత్ర గ్రంథం వయసు 150 సంవత్సరాలు. సరిగ్గా బిత్రోచి నిద్రలేచిందప్పుడే. రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. నచికేత ఇంటి నుండి సరాసరి హోటల్ రూమ్కి వచ్చాడు. అర్ధరాత్రి 12 అవుతుండగా పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వాకర్ శవంలోని క్షుద్రశక్తులను నిర్వీర్యం చేశాక అతనికెన్నో అనుమానాలు కలిగాయి. నచికేతను, అతని స్నేహితులను ఎందుకో ఆవహింపజేసే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఎవరు చేశారు? ఈ ప్రశ్నలను అన్వేషిస్తూనే రాబర్ట్ సుసూర్యోని తలుచుకుని తనకు ఈ ప్రయత్నంలో సహకరించాల్సిందిగా దెసేవాను ప్రార్థించడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో రాబర్ట్ ని అతి క్రూరమైన క్షుద్ర తంతుతో చంపడానికి సిద్ధపడుతున్నాడు రామయ్య. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు రాబర్ట్. తను కూర్చున్న గది వేడిగాలితో నిండిపోయిందని తెలుస్తోంది. వేడి వేడి, భరించలేని వేడి. క్రమక్రమంగా ఆ వేడి ఆ గదినంతా ఆక్రమించుకుంది. ఒక క్షణం వణికిపోయాడు రాబర్ట్. ఎవరో తన మీద మంత్రప్రయోగం చేస్తున్నారు. అతని దృష్టంతా ఆ గది తలుపు మీద పడింది. ఆ గది తలుపులు మూసే ఉన్నాయి. కాని ఆ గది తలుపుల సందులోంచి పొగలాంటిది తన గదిలోకి దూసుకొచ్చి తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అర్థమైంది. క్షణానికి ఆ గదిలో ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. రాబర్ట్ కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. మనసులో సుసూర్యోను తలుచుకున్నాడు. సుసీరియో, మంచి కోసం నువ్వు చేసిన ప్రాణత్యాగం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. నువ్వు పూర్తి చేయలేని పనిని నేను పూర్తి చేయాలని అనుకుంటున్నాను. నాకు ఆ శక్తిని ప్రసాదించవు. సుసీరియో ఆత్మ మౌనంగా ఉండిపోయింది. నాకు మరణం అంటే భయం లేదు, కానీ నేను చావడానికి ముందు చేయవలసిన పని ఒకటి మిగిలింది. రాబర్ట్ పెదవులు కదులుతున్నాయి. సుసీరియో ఆత్మ రాబర్ట్ నుదురు భాగాన్ని స్పృశించింది. ఒక్క క్షణం చల్లదనం. మిస్టర్ రాబర్ట్, నేను నిస్సహాయ ఆత్మని. నా శక్తి ఆ కుశైవాన్ని ఎదుర్కోవడానికి సరిపోదు. నేను నీలో ప్రవేశిస్తున్నాను. కొద్ది క్షణాలు నీకు ఉపశమనం కలుగుతుంది. ఈలోగా దిశైవాను ప్రసన్నం చేసుకో. తన శక్తి మేర నీకు సాయం చేస్తుంది దిశైవా. ఇంతకన్నా నీకు మరే మేలు చేయలేను. చాలు మిత్రమా. రాబర్ట్ మనసులో అనుకుని పెదవులు విప్పి మంత్రోచ్చారణ మొదలు పెట్టాడు ఏకాగ్రతతో. తను చచ్చిపోయినా పర్లేదు, కాని తన మంత్రోచ్చారణ ఆగకూడదు అన్నంత పట్టుదలతో. శ్మశానంలో ఓ సమాధి మీద రక్తంతో తడిచిన గోచీతో కూర్చునున్న రామయ్య కళ్ళు తెరిచాడు. అతని చూపులు తీక్షణంగా ఉన్నాయి. ఎంత తీక్షణం అంటే అతని ఎదురుగా ఓ చెట్టు మీదున్న గుడ్లగుబ భయంగా బెగదీసుకుపోయింది. ఎవరో తన క్షుద్రశక్తిని నియంత్రిస్తున్నారు. కోసేవాను ఎదుర్కోవడానికి దిశైవాను రంగంలోకి దింపారు. ఆ ఆలోచన రావడంతోనే రామయ్య పిడికిళ్లు బిగించాడు. అతని పిడికిట్లో నిమ్మకాయ ఉంది.
నిమ్మకాయల్లో నుంచి రక్తం చుక్కలు చుక్కలుగా పడుతోంది. ఆ రక్తం చుక్కలు సమాధి మీద పడి మెల్లిమెల్లిగా ఇంకిపోసాగాయి. తల విదిల్చాడు రామయ్య. రాబర్ట్ మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. గదిలోని వేడివేడి సెగలు క్రమక్రమంగా కొన్మరుగే చల్లదనం ఆక్రమించుకోసాగిందా గదిని. రాబర్ట్ పెదవుల మీద చిరునవ్వు. దేశైవా, నీకు చేతులు జోడించి వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడూ నువ్వు నా వెంటే ఉండి నేను చేసే మంచి పనికి సాయం చేయి. రాబర్ట్ లేచాడు. తాత్కాలికంగా తను ప్రమాదం అంచు నుంచి ఎస్కేప్ అయ్యాడు. కానీ ఇది శాశ్వతం కాదు. పీటర్సన్తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. విత్రోచిని నమ్మే వాళ్ల సంఖ్య అధికంగా ఉన్నట్టు తెలిసింది. రామయ్య మీద అనుమానం మరింత బలపడింది. నచికేత రామయ్య మీద తనకున్న అనుమానం చెప్పాక, వాట్ హ్యాపెండ్ మిస్టర్ రామయ్య? అడిగాడు పీటర్సన్ రామయ్య మొహంలోని ఆందోళన చూసి. నచికేతకు అతని ఫ్రెండ్స్ కి ఎవరో సహకరిస్తున్నారు చెప్పాడు రామయ్య. ఓహో అని పగలబడినవి ఆ మాత్రానికై భయపడిపోతే ఎలా అన్నాడు తేలిగ్గా ఆ విషయాన్ని కొట్టిపారేస్తూ. నో మిస్టర్ పీటర్సన్, అంతీజీగా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. శత్రువుని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు, అందులోనూ దిశైవాను ఆహ్వానించగలిగే వ్యక్తిని. రామయ్య తాపీగా అన్నాడు. ఉలిక్కిపడ్డం పీటర్ వంతయింది. ఏంటి మిస్టర్ రామయ్య మీరంటోంది? దిశైవాని ఆహ్వానించే వ్యక్తా? అవును, నేను హుసైవాని ప్రయోగించాను. అవతలి వ్యక్తి దిశైవాని ఆహ్వానించి హుసైవాతో యుద్ధానికి సిద్ధం చేశాడు. ఇంపాసిబుల్. ఇండియాలో దిశైవా గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నమ్మను. మా సింగపూర్లో సుసీరియో సంతతికి చెందిన వాళ్ళకు మాత్రమే తెలిసిన విద్య. ఆ తెగవాళ్లు మాత్రమే దిశైవాను ఆహ్వానించగలరు. నిజమే కావచ్చు. సింగపూర్ నుంచి ఆ తెగకు చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండొచ్చుగా. తల అడ్డంగా ఊపి అన్నాడు పీటర్సన్. అవకాశం లేదు. దిశైవాని రప్పించగల ఒకే ఒక్క చివరి మాంత్రికుడు సుసీరియోను నేను హుసైవా ప్రయోగించి చంపాను. మరైతే ఈ వ్యక్తి ఎవరు? రామయ్య అడిగాడు. తెలుసుకుంటాను. అయినా హుసైవాను ఎదుర్కొనే శక్తి దిశైవాకు ఉందనుకోను చెప్పాడు పీటర్సన్. హుసైవాను ఎదుర్కోవడం దిశైవాకు కష్టమే. అయితే ఆ క్షణంలో ఎవరిదో ఆత్మ దిశైవాకు దారి చూపించింది. దిశైవాను ఆహ్వానించిన వ్యక్తి స్థిర సంకల్పం హుసైవాని బింబెలెత్తించింది. చివరి వరకు ప్రయత్నించాను. మరో తంతుని అతనిపైకి ప్రయోగించాలనుకున్నాను. కానీ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం ఎందుకని వదిలేశాను. అయినా సరే ఆ మనిషిని మనం ఓ కంట కనిపెట్టాలి. రామయ్య స్థిరంగా చెప్పాడు. ఆల్ రైట్, ఆ పని మా డానియల్ చూసుకుంటాడు. మీరు మీ పనిలో ఉండండి. అన్నట్టు ఇవాళ సాయంత్రమే ఆ 5 యువకుల ప్రయాణం. వాళ్లతో పాటు నేను ఒక్కడనే వెళుతున్నాను. వాళ్ళని అడవిలోకి పంపించొస్తాను. ఈలోగా మీరు నిర్వర్తించాల్సిన తంతుని మొదలు పెట్టండి చెప్పాడు పీటర్సన్. ఆ 5 బుద్ధిగా కూర్చున్నారు. అప్పటికే వాళ్ల జర్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. 15 రోజులకు సరిపడా ఫుడ్డు, మిగతా సరంజామా సిద్ధం చేసుకున్నారు. బిస్కెట్ ప్యాకెట్స్, బ్రెడ్, జాము, నూడిల్స్, కార్న్ఫ్లెక్స్ అలాంటివి తినడానికి రెడీ చేసుకున్నారు. షేవింగ్ కిట్, సూయింగ్ కిట్ లాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వలేదు. వీడియో కెమెరా, ల్యాప్టాప్ కూడా రెడీ చేసుకున్నారు. పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉంది వాళ్ల మానసిక పరిస్థితి. మరో పక్క టెన్షన్ గా ఉంది. సినిమాల్లో, నవలల్లో హీరోలు చేసే అడ్వెంచర్స్ వేరు. నిజ జీవితంలో అడ్వెంచర్ చేయడం వాళ్లకు చిత్రమైన అనుభవంతో పాటు భయము కలగజేస్తోంది. వాళ్ల ఎదురుగా రాబర్ట్ ఉన్నాడు. మై డియర్ యంగ్ బాయ్స్, నేను చెప్పేది చాలా కేర్ఫుల్ గా వినండి. నేను చెప్పే ప్రతి విషయం మీ మెదడులో రికార్డ్ అయిపోవాలి. ముందుగా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. పిరికితనం, అభద్రతాభావం, భయం ఇవేమీ మీ మనసు పరిసరాల్లోకి రానివ్వకండి. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఆ గెస్ట్ హౌస్ ను చేరుకోవడం పైనే కేంద్రీకరించండి. చిత్రావతి అడవి గురించి నేను సేకరించిన విషయాలు మీకు చెబుతున్నాను. మ్యాప్ కూడా రఫ్గా తయారు చేశాను అంటూ టీపై మీద మ్యాప్ పరిచాడు. అతని చేతిలో పాయింటెడ్ స్టిక్ ఉంది. ఇది చిత్రావతి రైల్వే స్టేషన్. ఇక్కడ గూడ్స్ బండి ఆగుతుంది. ఇక్కడి నుంచి మీరు 20 నిమిషాల నడక సాగించాలి. అఫ్ కోర్స్ ఈ విషయం మిమ్మల్ని అడవిలోకి తీసుకువెళ్లే వాళ్లే చూసుకుంటారు. మీరు అడవిలోకి వెళ్లగానే ఐరన్ ఫెన్సింగ్ ఉన్న గేటు తాళం వేసి మిమ్మల్ని అక్కడికి చేర్చిన మనిషి వెనక్కి తిరిగొస్తాడు. అక్కడి నుంచి మీ అడ్వెంచర్ మొదలవుతుంది. ఆ 5 ఊపిరి బిగబట్టారు. అడ్వెంచర్ ఆ పదమే ఓ విధమైన ఉద్వేగాన్ని కలగజేస్తోంది. మీరు అడవిలోకి ప్రవేశించాక 5 కిలోమీటర్ల మేర ఏ అవాంతరం ఉండదు. చెట్లు, మధ్య మధ్య చిన్న గుట్టలు తప్ప. ఆ తర్వాత దట్టమైన చెట్లు మొదలవుతాయి. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఈ దట్టమైన అడవి ఉంటుంది. ఇక్కడే హిస్నోక్ అనే జాతికి చెందిన భయంకరమైన విషసర్పాలుంటాయి. మీకు తాచుపాము, రక్తపింజర, నాగుపాము లాంటి విషసర్పాలు తెలుసు కదా. ఈ హిప్నోసిస్ అనే జాతి విషసర్పాలు 10 అడుగుల పొడవు ఉంటాయి. కొండ చిలువల కన్నా ప్రమాదకరమైనవి. కొన్ని వందల అడుగుల దూరంలో ఉన్న ఇవి మనిషి రాకను పసిగట్టగలవు. చాలా బద్ధకంగా కనిపించే హిస్నోకు జాతి విషసర్పం చాలా షార్ప్ గా రియాక్ట్ అవుతుంది.
మనిషి కన్నా వేగంగా సమీపించగలదు. మామూలుగా కోరలతో కాటేయడం గాక ముందు తోకతో శత్రువును దెబ్బతీస్తుంది. శత్రువు సొమ్మసిల్లి పడిపోయాకే తన బలమైన కోరల్ని శత్రువు శరీరంలోకి దించుతుంది. దీని విషం అతి ప్రమాదకరమైంది. దీనికి దాదాపు విరుగుడు లేదు. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే ఈ హిస్నోకు జాతి విషసర్పం దాదాపు అరగంట పాటు మనిషిని తన తోకతో చీల్చి చెండాడుతుంది. శత్రువు స్పృహ కోల్పోయే వరకు అతనిని తన కోరలతో చంపేయదు. హిస్నోకు అటాక్ నుంచి తెలివిగా ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంది. దాని తోకలోనే ఎక్కువ బలం ఉంటుంది. ఆ తోకను దెబ్బతీయగలిగితే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ హిస్నోక్ శత్రువును ముందుకు తరుముకుంటూ వెళుతుంది, వెనక్కి తరమడం చేయదు. సో ఈ హిస్నోకు విషసర్పం నుంచి తప్పించుకోవాలంటే దాని తోకను బలహీనపరిచి వెనక వైపు అంటే తోక భాగం వైపు పరిగెత్తాలి. అన్నట్టు ఈ విషసర్పాల బరువు 100 కేజీలకు పైమాటే. ఒక్కసారి మనిషిని మింగేయగలదు. ఈ విషసర్పం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హిస్నోకు జాతి విషసర్పాలు చిత్రావతి అడవిలోనే ఉంటాయి. అవి వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనే. మీ ప్రయాణంలో మరో మజిలీ నరమాంస భక్షకులు. చిత్రావతి అడవిలో 40-60 కిలోమీటర్ల మధ్య కోయి జాతి ఒకటి ఉండేది. ఆ జాతి అంతరించాక అక్కడ నరమాంస భక్షకులు తిష్టవేశారు అంటారు. నిజానికి నరమాంస భక్షకులే కోయి జాతిని అంతం చేశారని అంటారు. 7.5-9 అడుగులుండే ఈ నరమాంస భక్షకులు పుల్లును ఎలుగుబంటుల్ని ఒంటి చేత్తోనే చంపేసి తమ ఆకలిని తీర్చుకుంటున్నారట. వీళ్ల చేతి వేళ్లకు చివరుండే గోళ్లలో విషం ఉంటుంది. మనిషిని ఇనప ఊచకు అడ్డంగా వేలాడదీసి మంటల్లో మార్చి చంపి తినే క్రూరులు. ఇప్పుడు ఈ నరమాంస భక్షకులు ఉన్నారో లేదో తెలీదు. అయినా మీ జాగ్రత్తలో మీరుండాలి. రాబర్ట్ చెప్పుకుపోతూనే ఉన్నాడు. చాలా బుద్ధిగా వింటున్నారు అందరూ. నచికేత మెదడు రాబర్ట్ చెప్పే విషయాల్ని పదిలిపరుచుకుంటోంది. నరమాంస భక్షకుల గండ నుంచి మీరు బయటపడ్డా పులుల జాతి మీకోసం కాచుకుని కూర్చుంటుంది. ఈ అడవిలో పులులు, సింహాలు ఉంటాయి. బ్లాక్ ప్యాంథర్స్, సింహాలు, పులులు ఆకలితో నకనకలాడుతుంటాయి. ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు. మరో విషయం అంటూ ఆగాడు రాబర్ట్. అందరూ ఆసక్తిగా ఆ మరో విషయం ఏంటా అని చెవులు రిక్కించారు. చిరుత జాతికి చెందిన పులులన్నీ చాలా ఈజీగా చెట్టెక్కగలవు, వేగంగా పరిగెత్తగలవు, చాలా దూరం దూకగలవు. తెల్ల పులి, పెద్ద పులి పిల్ల, సింహం లాంటివి చెట్లు ఎక్కలేవు. ఈ పులులు, సింహాలు, బ్లాక్ ప్యాంథర్స్ నుంచి చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సాధ్యమైనంత వరకు గ్రూప్ గానే ఉండండి అని ఒక్క క్షణం ఆగి సోఫాలో తన పక్కనే ఉన్న ఓ బ్యాగ్ ఓపెన్ చేశాడు. అందులో ఓ రివాల్వర్, 10-16 అంగుళాల పొడవున్న కత్తులు, ఓ బాక్స్ ఉన్నాయి. మిస్టర్ నచికేత, మీకు ఫైరింగ్ నేర్పిస్తాను. చాలా తక్కువ సమయం ఉంది. నీ టాలెంట్, నీ ఏకాగ్రత చూపించు. ఒకే ఒక గంటలో నీకు రివాల్వర్ ఎలా పేల్చాలో చెబుతా. ఆ తర్వాత నీ అదృష్టం, నీ కసి మీద నీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ కత్తుల చివర పాయిజన్ ఉంటుంది. ఆపదలో మీకు పనికొస్తాయి. బాక్స్ లో ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించిన ఉన్నాయి చెప్పాడు రాబర్ట్. నచికేత కళ్ళు కన్నీళ్లతో మెరిశాయి. మిగతా వారి పరిస్థితి కూడా అలాగే ఉంది. థ్యాంక్ యూ సార్. మేమెవరో మీరెవరో మొన్నటి వరకు, కానీ మా కోసం మీరు. నచికేత రాబర్ట్ 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు. నో మై డియర్ బాయ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరొకరితో అటాచ్మెంట్ ఉంటుంది. మీ అడ్వెంచర్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్పాడు రాబర్ట్. వాళ్ల నుంచి వీడుకోలు తీసుకునే ముందు నచికేతను పక్కకు పిలిచి అతని చేతికి చిన్న సైజు సెల్ ఫోన్ ఇచ్చి చెప్పాడు. మిస్టర్ నచికేత, ఇది ట్రాన్సిస్టర్లా కనిపించే ఫోన్. 200 కిలోమీటర్ల మేర నువ్వెక్కడున్నా నాతో మాట్లాడొచ్చు. 15 రోజులకు సరిపడా బ్యాటరీ ఛార్జింగ్ ఉంది. ఇది అత్యవసర పరిస్థితుల్లో నన్ను కాంటాక్ట్ చేయడానికి ఉపయోగించు. తప్పనిసరి అయితేనే అనే విషయం మరిచిపోకు. ఎందుకంటే మన మాటలు ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ఎప్పుడూ నీ దగ్గరే ఉండనివ్వు. థ్యాంక్ యూ సార్. బాయ్ మై డియర్ యంగ్ బాయ్స్ అంటూ అందరికీ వీడుకోలు చెప్పి అక్కడి నుంచి కదిలాడు రాబర్ట్. థ్యాంక్ యూ సార్. సిన్సియర్ గా తన కృతజ్ఞతలు తెలియజేసింది తరళ. నచికేత దగ్గర నుంచి రాబర్ట్ సరాసరి తరళ దగ్గరికి వెళ్లాడు. క్రితం రోజే రాబర్ట్ తరళ ఆచూకీ తెలుసుకున్నాడు. పీటర్సన్ గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పాడు రాబర్ట్. అప్పుడే తరళ పరమహంస సాయంతో చిత్రావతి అడవికి సంబంధించిన విషయాలన్నీ సేకరించింది. పరమహంసను కలుసుకునే ప్రయత్నం నచికేత గాని అతని ఫ్రెండ్స్ గాని చేయడం లేదని అర్థమయ్యాక రాబర్ట్తో చిత్రావతికి సంబంధించిన వివరాలు నచికేత వాళ్లకు అందేలా చేసింది. దీనివల్ల వాళ్ళు జాగ్రత్త పడతారని. ఆ గదిలో పరమహంస, రాబర్ట్, తరళ ఉన్నారు. కొద్ది క్షణాలు గదిలో నిశ్శబ్దం తాండవమాడింది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. ఏం చేద్దామంటారు? రాబర్ట్ అడిగాడు ప్రొఫెసర్ పరమహంసని. నేను అదే ఆలోచిస్తున్నాను. చిత్రావతి వెనక పెద్ద మర్మం ఉంది.
దాన్ని ఛేదించడానికి మనకు హిబ్రో భాష తెలిసిన మనిషి కావాలి అన్నాడు పరమహంస. హిబ్రోనా? ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్. అవును, నేను ప్రపంచమంతా పర్యటించాను, రకరకాల గ్రంథాలు సేకరించాను. అందులో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. హిబ్రో భాషలో ఉన్న ఈ తాళపత్ర గ్రంథంలో విత్రోచి గెస్ట్ హౌస్ కు సంబంధించిన రహస్యం దాగుందని నా అనుమానం. ఈ తాళపత్ర గ్రంథంతో పాటు నాకు మ్యాప్ దొరికింది. కేవలం తెల్లటి సిల్క్ లాంటి గుడ్డ మీద ఎరుపు రంగు అక్షరాలున్నాయి. రక్తంలా కనిపించే ఈ రంగు అప్పట్లో ఒక రకమైన ద్రవ పదార్థం కావచ్చు. ఇన్నేళ్లైనా చెదిరిపోని స్వభావం దీనిది. ఈ మ్యాప్ లో ఉన్న అడవిని పరిశీలిస్తే చిత్రావతి అడవినే పోలుంది. దీని గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఈ తాళపత్ర గ్రంథంలోని హిబ్రో భాష తెలిసిన వాళ్ళు కావాలి. పరమహంస తేల్చి చెప్పాడు. యూనివర్సిటీలో ట్రై చేస్తే? అడిగాడు రాబర్ట్. ఆ ప్రయత్నాలన్నీ అయిపోయాయి, పెదవి విరిచి అన్నాడు పరమహంస. అయితే నేను మరో చోట ట్రై చేస్తాను. ఈలోగా మీరు చిత్రావతి అడవికి మనం వెళ్లే మార్గం మరొకటి ఉందేమో ఆలోచించండి, చెప్పాడు రాబర్ట్. అలాగే అన్నట్టు తలూపాడు పరమహంస. రాబర్ట్ లేచి, ఈరోజే మన ప్రయాణం. నచికేత వాళ్ళు ఓ వైపు అడవిలో ఎంటర్ అయ్యేలోగా మనము మరో మార్గం గుండా వెళ్ళాలి అన్నాడు. తరళ అలాగే అన్నట్టు తలూపింది. అడవి మార్గం గుండా వెళుతోంది గూడ్స్ బండి. చాలా నెమ్మదిగా వెళుతోంది. మలుపులు తిరుగుతూ చాలా స్లోగా వెళుతోన్న గూడ్స్ బండిని చూస్తుంటే నచికేతకు బాల్యం గుర్తుకొచ్చింది. చిన్నప్పుడు రైలు పట్టాలకు దూరంగా నిలబడి గూడ్స్ బండి వెళుతుంటే ఎన్ని డబ్బాలున్నాయో లెక్కించేవాడు. చివరి డబ్బాలో గార్డు పచ్చజెండా ఊపుతుంటే తను చెయ్యి ఊపేవాడు. గార్డు తనని చూసి నవ్వేవాడు. అప్పట్లో ప్యాసింజర్ బళ్ళు వచ్చినా ఇదే హడావిడి. ఏయ్ నచి, ఏంటి ఆలోచిస్తున్నావు? విలియమ్స్ భుజాలు కుది పడిగేసరికి ఈ లోకంలోకొచ్చాడు. ఆ చివరి డబ్బాలో గార్డు ఓ పక్కన కూర్చునున్నాడు. అతని ఎదురుగా పీటర్సన్, డానియల్, నచికేత అతని ఫ్రెండ్స్ ఉన్నారు. పీటర్సన్ ఏమీ మాట్లాడడం లేదు. మౌనంగా కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టున్నాడు. గార్డు కళ్ళు మూసుకున్నాడు. చిత్రావతి దగ్గర వీళ్ళని దింపడానికి ఎవరికీ తెలియకుండా ఈ డబ్బాలు ఎక్కించుకునేందుకు అతనికి బాగానే డబ్బు ముట్టింది. ప్రభు చాలా టెన్షన్ గా ఫీల్ అవుతున్నాడు. తనకు తెలియకుండానే తమ వెనక ఏదైనా గుడుపుటాని జరుగుతుందా? ఈ ఆలోచనే అతనికి వణుకు తెప్పించింది. విలియమ్స్, సూరజ్, సూర్యనారాయణ పరిస్థితి కూడా ఇంచుమించు అలానే ఉంది. చీకటి పడింది. గూడ్స్ చిత్రావతి రైల్వే స్టేషన్ ముందు ఆగింది. స్టేషన్లో కరెంటు పోయినట్టుంది. అంతా చీకటిగా ఉంది. పీటర్సన్, డానియల్ దిగారు. వాళ్ల వెనకే నచికేత అతని ఫ్రెండ్స్ దిగారు. వాళ్ళని దింపేసి గూడ్స్ రైలు వెళ్లిపోయింది. వీళ్లు చీకట్లోనే బయలుదేరారు. డానియల్ టార్చ్ లైట్ పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. అతన్ని మిగతా వాళ్లు అనుసరిస్తున్నారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. నచికేత పీటర్సన్ వైపు తిరిగి, మీరెలా వెళ్తారు అని అడిగాడు. పీటర్సన్ కోపంగా నచికేత వైపు చూసి, నీకు సంబంధం లేని ప్రశ్నలు అడగద్దు అన్నాడు కఠినంగా. నచికేత మౌనంగా ఉండిపోయాడు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి వెళ్లిపోతే బాగుండన్న ఫీలింగ్ కలిగింది ప్రభువుకు. చాలా దట్టమైన అడవిలా కనిపించింది. చుట్టూ చెట్లు, జనసంచారం లేదు. అందరి బ్యాగులు వీపులకు వేలాడుతున్నాయి. 1, 2, 3, 5, 10, 20 నిమిషాలు గడిచాయి. 21వ నిమిషం సరిగ్గా ఐరన్ ఫెన్సింగ్ దగ్గరకు వచ్చారు. ఆ ఫెన్సింగ్ పక్కన పెద్ద బోర్డు, శిథిలావస్థలో ఉన్న బోర్డు, అక్షరాలు అస్పష్టంగానే ఉన్నాయి. నిషిద్ధ ప్రాంతం అన్న హెచ్చరిక నల్లటి ఆ బోర్డు మీద పెద్ద అక్షరాలతో. విషసర్పాలు, జంతువులు, నరమాంస భక్షకులు సంచరించు ప్రాంతం అది. ఈ అడవిలోకి ప్రవేశించుట నిషిద్ధం. దీనిని ప్రమాదకరమైన చోటుగా హెచ్చరించడమైంది. ఆ అక్షరాలు చూసి సూరజ్ వణికిపోయాడు. వెనక్కి వెళ్ళిపోదామా? భయంగా అన్నాడు సూర్యనారాయణతో సూరజ్. నచికేత సూరజ్ భుజం తట్టి మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేశాడు. బలమైన ఇనుప తీగలతో ఉన్న ఫెన్సింగ్ అది. ఇనుప తీగ తుప్పుపట్టుంది. ఆ ఫెన్సింగ్ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు ఎండైందో కూడా తెలియనంత గజిబిజిగా ఉంది. ఫెన్సింగ్ మధ్య పెద్ద గేటు. అది ఇనుప తీగలతో పూర్తిగా అల్లబడిన గేటు. మధ్య మధ్య ఇనప తీగలు ముళ్ళులా చొచ్చుకునొచ్చాయి. ఆ గేట్లో నుంచి ఎవరూ దూరకుండా చేసిన ఏర్పాటది. ఫెన్సింగ్ కూడా ఇంచుమించు అలానే ఉంది. నచికేత మరోసారి పరిశీలనగా చూశాడు. పీటర్సన్ నోరు విప్పాడు. ఈ ఫెన్సింగ్ నుంచి ఈజీగా వెనక్కి రాగలరని అనుకుంటున్నారేమో. అది కుదరని పని. ఎందుకంటే ఐరన్ ఫెన్సింగ్ కు పై భాగంలో అక్కడక్కడ ఒక రకమైన విషం పూయబడింది. పొరపాటున మీరు ఈ ఫెన్సింగ్ దాటే ప్రయత్నం చేస్తే ఆ ఫెన్సింగ్ ఏమాత్రం మీ శరీరంలోకి చొచ్చుకుపోయినా విషప్రయోగం జరిగి చనిపోతారు. పీటర్సన్ మాటలు విని భయంతో బెగదీసుకుపోయారు. కమాన్ కమాన్ మూవ్ అంటూ పీటర్సన్ తన జేబులో ఉన్న పొడవాటి తాళం చెవిని బయటకు తీశాడు. ఆ తాళం చెవి కొత్తగా తయారు చేసినట్టుంది.
చెప్పింది చేయడమే తప్ప మరే విషయం అడగద్దు అన్న పీటర్సన్ కండిషన్ గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాడు నచికేత. ఆ తాళం చెవి కొత్తగా తయారు చేయించినట్టుంది. పీటర్సన్ తాళం చెవిని కీ హోల్లో పెట్టి బలంగా తిప్పాడు. చిన్న శబ్దం. తర్వాత తాళం విడిపడింది. చాలా పెద్ద తాళం. ఊడిపడ్డాక కూడా తెరుచుకోవడానికి చాలా సమయం పట్టింది. కొన్ని సంవత్సరాలుగా ఆ గేటు తెరవనందున గేటు తుప్పు పట్టింది. అదో రకమైన విచిత్రమైన శబ్దంతో గేటు తెరుచుకుంది. ఆల్ ద బెస్ట్ చెప్పాడు పీటర్సన్ ఆ 5గురు వైపు చూస్తూ. 5గురు లోపలికి అడుగు పెట్టారు. ఐరన్ ఫెన్సింగ్ కు విషం పూయడమేంటి? మనల్ని రాంగ్ ట్రాక్ లోకి తీసుకువెళ్లం లేదు కదా అన్నాడు విలియమ్స్ నచికేతతో. లేదు, చిత్రావతి అడవిలో లోపలున్న చిరుతలు, సింహాలు, నరమాంసభక్షకులు ఎవరూ ఈ అడవి దాటి బయటకు రాకుండా చేసిన ఏర్పాటే ఉంటుంది అన్నాడు నచికేత. అసరే, వీడికి ఆ తాళం చెవి ఎలా వచ్చింది? సూరజ్లో అనుమానం. బహుశా మనకన్నా ఓ వారం 10 రోజులు ముందొచ్చి దీనికి డూప్లికేట్ కి తయారు చేయించి ఉంటాడు అన్నాడు నచికేత. నాకైతే ఆ ఇద్దరిని చూస్తుంటే హారర్ సినిమాల్లో డ్రాకులా క్యారెక్టర్లా ఉన్నారు. సూర్యనారాయణ మనసులో తనకున్న ఫీలింగ్ చెప్పాడు. అప్పటికే పీటర్సన్ గేటు వేసి తాళం వేశాడు. అటువైపు నుంచి చూస్తున్నాడు పీటర్సన్. 5గురు చేతులు ఊపారు. బదులుగా పీటర్సన్, డానియల్ చేతులు ఊపారు. మన పని ఇక్కడతో అయిపోయినట్టేనా అడిగాడు డానియల్. లేదు, దగ్గరలో ఉన్న ఓ చిన్నపాటి అడవిలో గుడారం మన కోసం సిద్ధంగా ఉంది. రామయ్య కూడా ఈ పాటికి తన తంతుకు కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. రామయ్య వచ్చాడా? అవును, డ్రైవర్ క్యాబిన్ లో వచ్చాడు. నచికేత వాళ్లకు అనుమానం రాకూడదనే. సరిగ్గా మరో 2 నిమిషాల్లో రామయ్య తన క్షుద్రతంతు మొదలు పెడతాడు చెప్పాడు పీటర్సన్. సరిగ్గా 2 నిమిషాల తర్వాత రామయ్య చిత్రావతిని ఆనుకునున్న ఓ చిన్న అడవిలో ఓ గుడారం ముందు కూర్చునున్నాడు. అతని ఎదురుగా చితి. ఆ చితికి ఎదురుగా కూర్చుని తన తంతుని ప్రారంభించాడు. ఎప్పుడైతే తంతుని ప్రారంభించాడో ఆ క్షణమే గుబురుగా ఉన్న చెట్లు, ఆ చెట్టుకు కాసింత దూరంలో చిన్న గుడారం. ఆ గుడారం బయట రామయ్య పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ఆ స్థలంలో కొంతమేర గడ్డి పీకేసి చదును చేయబడింది. గుడారంలో కాగడా వెలుగుతోంది. గుడారం బయట యజ్ఞగుండం లాంటిది ఉంది. ఎండు పుల్లలు వేసి నిప్పంటించాడు రామయ్య. ఆ యజ్ఞగుండం చుట్టూ ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో ముగ్గులు వేసున్నాయి. మిడ్ నైట్. సరిగ్గా 12 గంటలు. రామయ్య కళ్ళు రక్తవర్ణంలోకి మారాయి. ఒంటి మీద రక్తంతో తడిచిన గోచిలాంటి తప్ప మరేమీ లేదు. బిత్రోని సంతృప్తిపరచడానికి, బిత్రోచికి కావలసిన బలిని సమర్పించడానికి అతను ఆయత్తమవుతున్నాడు. అతని తంతు మొదలయ్యే సమయంలో అతి క్షుద్రమైన ఆత్మలన్నీ వికృత నాట్యాన్ని మొదలుపెట్టాయి. భయానకమైన సంఘటనలు సృష్టిస్తాయి. భయోత్పాతాన్ని కలిగించి అతని తంతుని అడ్డగించే ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ ఆ క్షుద్రోపాసకుడి సంయమన శక్తి, అతీత శక్తిని పరీక్షించడానికే. ఏ సమయంలో అతను ఉలికిపాటు ప్రదర్శించినా, 3 రకాల జంతువుల రక్తంతో తడిచిన తన చిన్నపాటి వస్త్రాన్ని చూసుకున్నా అతని తంతు బిడిసి కొడుతుంది. వికృతమైన, భయంకరమైన మరణాన్ని అతడు పొందుతాడు. అతను మరణించకముందే క్షుద్రాత్మలు అతని శరీరాన్ని ఛిద్రం చేస్తాయి. ఇవన్నీ తెలిసి కూడా రామయ్య అలాంటి భయంకరమైన క్షుద్రతంతుకు సిద్ధపడ్డాడు. ఇది పీటర్సన్ ఆజ్ఞ. తను ఈ తంతును నిర్విఘ్నంగా కొనసాగించిన మరుక్షణం చిత్రావతి అడవిలో బిత్రోచి గెస్ట్ హౌస్ ని చేరుకునే ప్రయత్నంలో ఉన్న 5గురులో విచిత్రమైన మార్పులొస్తాయి. క్షుద్రం, నీచం, స్వార్థం ప్రవేశిస్తాయి. తెలివి, బలం ఉన్నవాడు మిగతా వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. చివరికి బిత్రోచి గెస్ట్ హౌస్ ను చేరుకునేలోగా ఏ ఒక్కరూ మిగలరేమో. అందరూ క్షుద్రోచితమైన ఆలోచనలతో మారిపోవడం జరుగుతుంది. బిత్రోచి గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకున్న మరుక్షణం, బిత్రోచి సంతృప్తితో సమర్పణను స్వీకరించిన మరుక్షణం పీటర్సన్ని కరుణిస్తుంది. రామయ్యను ఆదరిస్తుంది. ఈ ప్రపంచాన్ని శాసించగలిగే సర్వ క్షుద్రశక్తులు వాళ్ళిద్దరి వశమవుతాయి. బిత్రోచి నిద్రలేస్తుందా? అందుకే భయంకరమైన ఈ చివరి తంతును మొదలుపెట్టాడు రామయ్య. ఆ తంతు అకోరా. ఈ అడవిని చూస్తుంటే భయమేస్తోందిరా. సినిమాల్లో అడవిని చూడడమే గాని నిజంగా మనకి తెలీదు అడవుల గురించి, సూర్యనారాయణ సూరజ్తో అన్నాడు. వాళ్ళప్పటికి నడక సాగించి 2 గంటలు పైగా అయింది. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. అబ్బా, నాకిక ఓపిక లేదు బాబు అంటూ ప్రభు ఓ చెట్టు దగ్గర కూలబడ్డాడు. చీకట్లు అలుముకున్నాయి. అందరి గుండెల్లోనూ దడ మొదలైంది. ఎప్పుడు ఏ జంతువు విరిచిపడుతుందో, ఎప్పుడు ఏ విషసర్పం కబళిస్తుందో. కీచురాళ్లు రొద మొదలైంది. నడుస్తుంటే ఎండుటాకులపై అడుగులు పడ్డప్పుడల్లా చప్పుడు వేస్తోంది. నిశ్శబ్దంగా నడుస్తుంటే ఆ సౌండే DTS లో సోకుతోంది వాళ్ళకి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడం అంటే అదేనేమో.
ఏదో సరదాకు థ్రిల్లింగ్ గా ఉంటుందని ఈ అగ్రిమెంట్ ఒప్పుకోవడం పెద్ద పొరపాటైందని ఎవరి మట్టుకు వాళ్ళు అనుకుంటున్నారు. నచికేత కూడా చెట్టు కానుకొని కూర్చుండిపోయాడు. సూరజ్ మినరల్ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తను తాగి అందరికీ అందించాడు. నచికేత ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేసి మ్యాప్ తీశాడు. చీకటిగా ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోతున్నాడు. విలియమ్స్ టార్చ్ లైట్ బయటకు తీశాడు. టార్చ్ లైట్ వెలుతురులో మ్యాప్ను పరిశీలించసాగాడు నచికేత. నచి, మనం కరెక్ట్ రూట్ లోనే వెళుతున్నాం కదా? విలియమ్స్ అడిగాడు. మనం ఏ రూట్ లో వెళ్ళినా గెస్ట్ హౌస్ ను చేరుకుంటాం. ఎందుకంటే ఈ అడవి మధ్యలోనే గెస్ట్ హౌస్ ఉంది. కాకపోతే మనం సేఫ్టీ ప్లేస్ గుండా ప్రయాణించాలి, చెప్పాడు నచికేత. ఈ అడవిలో నుంచి మనం బయటపడగలమా? అడిగాడు భయం భయంగా ప్రభు. మనం ఈ వెంచర్ ని రిస్క్ తో ప్రారంభించాం. ఇప్పుడిక భయపడి లాభం లేదు అన్నాడు నచికేత. సూరజ్, సూర్యనారాయణ మౌనం వహించారు. ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. రేపొద్దున్నే బయలుదేరచ్చు, చెప్పాడు నచికేత. మరో గంట నడిస్తే? విలియమ్స్ అడిగాడు. రాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు. విషపురుగులు, క్రూర మృగాలు సంచరించే ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆగుదాం అన్నాడు నచికేత. అబ్బా, చలి చంపేస్తోంది. ముందు నెగడు వేద్దాం, ఆ తర్వాత కాస్త తిని ఈ చెట్టుపైన విశ్రమిద్దాం అన్నాడు సూరజ్. అందరికీ ఆ ప్రపోజల్ నచ్చింది. ఎండు పొలలు ఏరుకునొచ్చి మంట వేశారు. బ్యాగ్లో నుండి బ్రెడ్ జాము బయటకు తీశారు. ప్రభు చిన్నపాటి కెటిల్ తీశాడు. మిల్క్ పౌడర్లో కాసిని నీళ్లు కలిపి కెటిల్లోని పాలను వేడి చేశారు. మరో 10 నిమిషాల్లో వేడివేడి టీ తయారు చేశారు అందరూ కలిసి. చలిలో వేడివేడి టీ తాగుతుంటే రిలాక్స్డ్ గా అనిపించింది అందరికీ. 6-in-1 నుండి వస్తున్న చిరు వెలుతురులో నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణం గమ్మత్తుగా ఉంది. నిజానికి ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ చేయాలని చాలా మందికున్న భయం చేత చేయరు. కేవలం సినిమాల్లో చూసి ఆనందపడాలంతే. అలాంటిది నిజంగా తామేనా అని తెగ ఆశ్చర్యంగా ఉంది వారికి. జామురా తిరి పాట క్యాసెట్ ను 6-in-1 లో పెట్టాడు విలియమ్స్. కమ్మని ఆ పాటను ఎంజాయ్ చేసాగారు. ఎండు పుల్లలతో చేసిన ఈ చలి నెగడం చూసి కొన్ని జంతువులు పారిపోతాయి. మనం గంటకొకరం చెప్పున ఇక్కడ కాపలా కాద్దాం. మిగతా 4 పడుకుంటారు. ఒకరు మాత్రం కాపలా కాయాలి. 1 అవర్ తర్వాత రెండో వాళ్ళు, చెప్పాడు నచికేత. ముందుగా నచికేత కాపలా ఉంటానన్నాడు. మిగతా 4 చెట్టెక్కారు. ఏ క్షణమైనా ఏ క్రూర మృగం ఎటువైపు నుంచి అటాక్ చేసినా ఆ చెట్టుపైనుంటే సేఫ్టీ అనే ఉద్దేశంతో ఆ ప్లాన్ చేశాడు నచికేత. ఒక్కో ఎండు పొలను నెగడులో వేస్తున్నాడు నచికేత. అతనికి నిద్ర రావడం లేదు. అతని 6th సెన్స్ ఏదో ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నట్టు అనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే రాబర్ట్ ఇచ్చిన సెల్ ఫోన్ మోగింది. చిన్న బీప్ బీప్ అన్న శబ్దంతో. నచికేత సెల్ ఫోన్ లో ఉన్న ఓకే బటన్ నొక్కాడు. హలో మిస్టర్ నచికేత, హౌ ఆర్ యూ? అటువైపు నుంచి రాబర్ట్ అడిగాడు. మేం బాగున్నాం. మమ్మల్ని ఇక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు, చెప్పాడు నచికేత. నువ్వు చాలా అలర్ట్ గా ఉండాలి మిస్టర్ నచికేత. నీకేమాత్రం అనుమానం కలిగినా, ఏ ప్రమాదం ఎదురైనా నన్ను కాంటాక్ట్ చేయి. నేను కూడా బయలుదేరుతున్నాను, చెప్పాడు రాబర్ట్. అలాగే అన్నాడు నచికేత. రాబర్ట్ అటువైపు నుంచి ఫోన్ కట్ చేశాడు. సేఫ్ గా రీచ్ అయ్యారా? రాబర్ట్ సెల్ ఫోన్ ఆఫ్ చేశాక అడిగింది తరళ. వాళ్ళు అప్పటికే చిత్రావతి రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉన్నారు. ప్రొఫెసర్, తరళ, రాబర్ట్ ముగ్గురు బయలుదేరారు. వాళ్ళు ఓ గుర్రపు బగ్గీలో చిత్రావతి రైల్వే స్టేషన్ కు బయలుదేరారు. చిత్రావతి రైల్వే స్టేషన్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పాడుబడిన రైల్వే స్టేషన్ లో ఓ గుర్రపు బగ్గీని మాట్లాడుకున్నారు. ప్రతిరోజు ఉదయం అక్కడి నుంచి చుట్టుపక్కల ఊళ్లకు గుర్రపు బగ్గీలు వెళతాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసేసరికి గుర్రపు బగ్గీ అతను ఒప్పుకున్నాడు. చిత్రావతి రైల్వే స్టేషన్ లో దింపేసి గుర్రపు బగ్గీ వెనక్కొచ్చేసింది. గుర్రపు బగ్గీలో ఉన్న ముగ్గురు ఆలోచనలో మునిగిపోయారు. ఇది జరగడానికి 8 గంటల ముందు. రాబర్ట్ హిబ్రూ భాష లిపి తెలిసిన ఒక అతన్ని తీసుకునొచ్చాడు. బూక్యా అతని పేరు. దక్షిణాఫ్రికాలో పుట్టిన అతను ఓ ఆటవిక జాతికి చెందినవాడు. అతి కష్టం మీద అక్షర జ్ఞానం నేర్చుకున్నాడు. ఆ తర్వాత సింగపూర్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసి అక్కడి నుంచి ఇండియా వచ్చాడు. దక్షిణాఫ్రికా అడవుల్లో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన హిబ్రూ భాష అతనికి క్షుణ్ణంగా తెలుసు. ఇండియాలో చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ పొట్టగడుపుకునే అతన్ని రాబర్ట్ ఐడెంటిఫై చేసి పట్టుకున్నాడు. హిబ్రూ లిపిలో ఉన్న ఆ తాళపత్ర గ్రంథాలు చదువుతున్న కొద్దీ బూక్యా నుదుట చెమట బిందువుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. క్షణానికి అతనిలో ఆందోళన పెరగసాగింది. అతని గుండె వేగం పెరిగిపోయింది. ప్రొఫెసర్ పరమహంస బూక్యా వంకే చూస్తుండిపోయాడు. ఆ తాళపత్ర గ్రంథాలు చదవడం పూర్తయ్యాక ఒక్క నిమిషం రెస్ట్లెస్ గా కళ్ళు మూసుకుని తెరిచి చెప్పాడు. ఇందులో చాలా భయంకరమైన విషయాలున్నాయి. సరిగ్గా ఈ వాటికి 7వ రోజు కాని 13వ రోజు కాని బిత్రోచి నిద్రలేస్తుంది. అకోరా తంతుతో బిత్రోచికి సమర్పణ జరుగుతుంది.
ప్రపంచమే నివ్వెరపోయే సంఘటనలు జరగనువచ్చు. 150 ఏళ్ల తర్వాత నిద్రలేచే బిత్రోచి విపరీతమైన కోపంతో చెలరేగిపోతాడు. చిత్రావతి అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ లో బిత్రోచి ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నాడు. ఆ అసంతృప్తికి ఆజ్యం పోసి అతనికి ఓ తెలివైన బలమైన దైవాంశ గల వ్యక్తిని సమర్పిస్తే ఇక బిత్రోచి ప్రపంచాన్ని ఆక్రమించుకుంటాడు. గాలి కన్నా వేగంగా ప్రయాణిస్తూ గాలిలో కలిసి సృష్టినే హేళన చేస్తాడు. క్షుద్రగణాలు రెచ్చిపోతాయి. బూక్యా ఇంకా చెప్పుకుపోతూనే ఉన్నాడు. రాబర్ట్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ప్రొఫెసర్ పరమహంస ఆలోచనలో పడిపోయాడు. రాబర్ట్ బూక్యా వైపు తిరిగి, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నాకు చాలా పెద్ద సాయమే చేశారు చెప్పాడు అతని భుజం తట్టి, అతనికి డబ్బున్న కవర్ అందజేస్తూ. బూక్యా ఆ కవర్ ని రాబర్ట్ కి తిరిగిస్తూ, వద్దు సార్, నేనే మీకు రుణపడున్నాను. సింగపూర్ లో స్మగ్లింగ్ కేసులో ఇరుక్కుపోయిన నన్ను కాపాడి ఇండియా పంపించింది మీరే. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మరో విషయం, సింగపూర్ లో నేను కొన్నేళ్లు సుసిరియో దగ్గర శిష్యకం చేశాను. ఇతరులకు సాయం చేయాలన్న ఆయన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. వీలైతే బిత్రోచి నిద్ర లేకుండా ప్రయత్నించండి. అపోరా తంతుని నియంత్రించండి. అపోరా తంతు 3 రాత్రులు కొనసాగుతుంది. 3 రాత్రుల్లో ఏదో ఓ రాత్రి మీరు అపోరా ప్రయోగాన్ని చేసే వ్యక్తిని చంపేయండి. అతని రక్తం యజ్ఞగుండంలో పడేలా చెప్పాడు బూక్యా. ఆలోచనల నుండి బయటపడ్డాడు రాబర్ట్ ఉలికిపడి. కారణం, గుర్రపు బగ్గి ఒక్కసారిగా ఆగిపోయింది. గుర్రం భయంతో బిసుకుపోయింది. ఏమైంది? రాబర్ట్ గొంతులో కంగారు, ఉలికిపాటు. గుర్రం ఆగింది. దేన్నో చూసి భయపడుతోంది. గుర్రం బగ్గి నడిపేవాడు చెప్పాడు భయపడుతూనే. గుర్రం భయపడ్డమేంటి? తరలడిగింది. బహుశా ఏదో దెయ్యాన్ని చూసుంటుంది. భయపడుతూనే చుట్టూ చూస్తూ అన్నాడు గుర్రం బగ్గి అతను. దెయ్యాన్ని చూసా? తరల గొంతులో ఆశ్చర్యం రెట్టింపయింది. దెయ్యాన్ని చూసే నేను అనుకున్నంత అయింది. చిత్రావతి వైపు రాకూడదని అనుకున్నాను. మనం వెనక్కి వెళ్ళిపోదాం బగ్గీవాడు భయపడుతూ అన్నాడు, బగ్గీని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తూ. హలో, ఇప్పుడు వెనక్కి వెళితే ఎలా? మేమున్నంగా, నీకేం భయం లేదు. నేను బగ్గీని తోల్తాను అన్నాడు రాబర్ట్. మీకు తెలీదు సార్, అసలు రాత్రివేళ ఇటువైపు రావడం చాలా ప్రమాదం. గుర్రాలు దెయ్యాలను బాగా గుర్తుపడతాయి. ఇప్పుడు మనం ప్రమాదంలో ఇరుక్కున్నాం. బగ్గీవాడు బెంబెలెత్తిపోసాగాడు. గుర్రం 2 కాళ్లు పైకెత్తింది. బగ్గీ బ్యాలెన్స్ తప్పుతోంది. రాబర్ట్ గుర్రం బగ్గీ దిగాడు. ప్రొఫెసర్ పరమహంస తరళ కూడా కిందకి దిగారు. బగ్గీవాడు భయంగా చూస్తున్నాడు. రాబర్ట్ చుట్టూ చూశాడు. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, చీకటి ముసురుకుంది. గాలి వేగంగా వీస్తోంది. ఆ గాలి వేగానికే చెట్లు అటు ఇటు కదులుతుంటే ఆ చెట్ల మీదున్న క్షుద్రశక్తులు భయంతో పరిగెత్తుకొస్తున్నట్టుంది. ఆ మట్టి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. రోడ్డుకు పక్కగా ఓ చెట్టు కింద మోకాళ్ళ మీద కూర్చున్నాడు రాబర్ట్. మోకాళ్ల కిందున్న చిన్న చిన్న రాళ్లు మోకాళ్లకు తగిలి నొప్పి కలుగుతోంది. అయినా లెక్క చేయలేదు. 2 చేతులు ఇంటూ ఆకారంలో పెట్టాడు. కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకున్నాడు. సుసెరియోను మనసులో తలచుకున్నాడు. తరళ ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తోంది. రాబర్ట్ పెదవులు కదులుతున్నాయి. ఓ దిశైవా, నేను చేసే ఓ మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించు. క్షుద్ర ప్రేతాత్మల నుంచి మమ్మల్ని రక్షించు. నీకు విధేయులై ఉంటాం. రాబర్ట్ దిశైవాను ప్రార్థిస్తున్నాడు. చీకట్లో చెట్ల కదలిక భయంకరంగా వినిపిస్తోంది. చెట్లు ఆగి ఆగి కదులుతూ ఉండడం వల్ల రాబర్ట్ మంత్రోచ్చారం చేస్తూ ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో క్షుద్రశక్తుల్ని ఎదుర్కొంటూ ఉండడం వల్ల గుర్రం బగ్గి అతను భయపడిపోయాడు. మామూలుగా అయితే అతను చిత్రావతి అడివైపు వచ్చేవాడు కాదు. కానీ ఎక్కువ మొత్తంలో డబ్బు ఇస్తానండంతో ఆశగా వచ్చాడు. తరళ ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఏవో శబ్దాలు గాలిలో వస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రొఫెసర్ పరమహంస కళ్ళు పెద్దవయ్యాయి. సరున గాలిని కోస్తూ వెళుతోన్న ఫీలింగ్. అప్పటి వరకు 2 కాళ్లు ఎత్తి భయంతో బీసుకుపోయిన గుర్రం మెల్లిమెల్లిగా మామూలు స్థాయిలోకొచ్చింది. క్షుద్ర ఆత్మలను దిశైవా ఎదుర్కొంది. రాబర్ట్ కు దారి సుగమం చేసింది. రాబర్ట్ మాట్లాడకుండా వచ్చి బగ్గీలో కూర్చున్నాడు. అతనితో పాటు పరమహంస, తరళ ఎక్కి కూర్చున్నారు. బగ్గీవాడు ఏదో అనబోయి రాబర్ట్ మొహంలోకి చూశాడు. రాబర్ట్ కళ్ళు అదో మాదిరిగా ఎరిపెక్కున్నాయి. అతను బగ్గీవాడి వైపు చూడడం లేదు. బగ్గీవాడు మౌనంగా బండిని తోలసాగాడు. మునుపటి కన్నా వేగంగా వెళుతోంది బగ్గీ. దారి పొడవున దిశైవా వీళ్లకు సాయంగా ఉన్న విషయం ఒక్క రాబర్ట్కు మాత్రమే తెలుసు. గుర్రం బగ్గీ ఆగింది. ఇదే చిత్రావతి రైల్వే స్టేషన్ చెప్పాడు బగ్గీవాడు. ముగ్గురు కిందకి దిగారు. స్టేషన్లో ఓ చిన్న లైటు మాత్రమే వెలుగుతోంది. నాకు డబ్బులిస్తే నేను వెళ్ళిపోతాను సార్ అన్నాడు బగ్గీవాడు. రాబర్ట్ డబ్బులిచ్చాడు. డబ్బులు తీసుకుని చెప్పాడు బగ్గీవాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి సార్. రాబర్ట్ అలాగే అన్నట్టు తలూపాడు. బగ్గీవాడు వెళ్ళిపోయాక చెప్పాడు రాబర్ట్, మనం ఇక్కడి నుంచి ఓ 15 నిమిషాలు నడవాల్సి ఉంటుంది.
పరమహంస తరళ వైపు చూసి ముందుకు కదిలాడు. తరళ వాళ్ళిద్దరినీ అనుసరించింది. అర్ధరాత్రి 1:30 రామయ్య కళ్ళు మూసుకునే ఉన్నాడు. అతని నోరు విరామం లేకుండా మంత్రాక్షరాలను ఉచ్చరిస్తోంది. అతని శరీరం వేడితో దహించుకుపోతున్నట్టుంది. ఆ పరిసర ప్రాంతాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. క్షుద్రశక్తులు ఆ ప్రాంతాన్ని పహారా కాస్తున్నట్టున్నాయి. అపోరా తంతులోని 1వ అంకం పూర్తి కాబోతోంది. ఈ అంకం పూర్తయితే జరిగే పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో. అర్ధరాత్రి 2 గంటలు. గుహలో నుంచి బయటకొచ్చింది ఓ పెద్ద పులి. దాని కళ్ళు చీకట్లో కూడా మెరుస్తున్నాయి. అప్పటి వరకు మగతగా ఉన్న ఆ పులిని ఎవరో నిద్రలేపినట్టు లేచింది. ఎవరో ఏదో తనని ఆదేశిస్తున్నట్టు ముందు కడుగులు వేసింది. హఠాత్తుగా మెలకు వచ్చింది నచికేతకు. చెట్టు కింద చలిమంటలో విలియమ్స్ అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. తనకి హఠాత్తుగా మెలకు వచ్చింది. లీలగా ఏవో శబ్దాలు. అదే సమయంలో సూరజ్, సూర్యనారాయణ, ప్రభులకు కూడా మెలకు వచ్చింది. ఏమైంది నచి? ప్రభు అడిగాడు. ఏం కాలేదు, కాని ఆగాడు నచికేత. ప్రభు భయంగా అన్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక నా చెవుల్లో ఏవో మాటలు లీలగా వినిపించాయి. అవేంటో తెలియడం లేదు. భయంతో కళ్ళు తెరిచాను. నేను అంతే అన్నాడు సూరజ్. సూర్యనారాయణ ఏదో చెప్పబోయాడు. నచికేత మాట్లాడొద్దు అన్నట్టు సైగ చేసి మెల్లగా చెట్టు మీద నుంచి కిందకి దిగాడు. అతనితో పాటు మిగతా 3 దిగారు. విలియమ్స్ వాళ్ల వంక ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, పడుకోకుండా కిందకి దిగారంతా కలిసి? అడిగాడు నవ్వుతూ విలియమ్స్. నీకేం వినిపించలేదా? అడిగాడు నచికేత. నాకా? లేదే. ఎందుకు అడుగుతున్నావు? నచికేత ఆలోచనలో పడ్డాడు. తమ నలుగురికి వినిపించి విలియమ్స్కి మాత్రం వినిపించకపోవడం ఏమిటి? సరిగ్గా అప్పుడే వాళ్ళని పులి సమీపించసాగింది. నిశ్శబ్దంగా, చాలా నిశ్శబ్దంగా వచ్చింది పులక్కడికి. చలిమంటలో అక్కడ తమకెదురుగా ఉన్న పులిని చూసి భయపడిపోయారు. ముందుగా ఆ పులిని ప్రభు చూశాడు. వెంటనే వణికిపోతూ అరిచాడు. అప్పటికే ఆ నలుగురు పులిని చూశారు. ఒక్క క్షణం వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు. తన వైపు చూస్తోంది పులి. నచికేత నలుగురికి సైగ చేశాడు. చెట్టెక్కడం అంత ఈజీ కాదు. ఈలోగా పులి అటాక్ చేసినా చెయ్యొచ్చు. పారిపోవడం ఒకటే మార్గం. చీకట్లో తలా ఓ దిక్కు పారిపోవడం కన్నా ఒకే వైపు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని పారిపోతే. నచికేత అందరికీ సైగ చేశాడు. వెనక్కి తిరిగి పరుగు పెట్టారు. అప్పటి వరకు అలానే నిలబడున్న పులి వీళ్లను తరమసాగింది. అకౌరవులని మొదటంకం ప్రభావమే ఇదంతా అని వాళ్లకు తెలీదు. పులిని నిద్రలేపి ఆ 5గురిని భయభ్రాంతులకు గురిచేయడమే మొదటి అంకం ప్రభావం. 1, 2, 3, 15 నిమిషాలు ఏకదాటిగా పరిగెత్తారు. మధ్య మధ్య చెట్లు, రాళ్లు, పొదలు. అయినా ఆయాస పడలేదు. తమ వెనకే పులి తమని చేస్తూ వస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది. ఒక్క క్షణమాగి ఊపిరి తీసుకున్నారు. ఎక్కడో పులి గాండ్రింపు. మళ్లీ పరుగు మొదలుపెట్టారు. ఆ భయంతో వాళ్లు దారి తప్పారు. చిత్రావతి అడవిలో ఉన్న ఒకే ఒక్క నరమాంస భక్షకుడి గుహవైపు వాళ్లు పరిగెత్తసాగారు. కేవలం 5 అడుగుల ఎత్తున్న ఆ గుహలో పడుకునున్నాడు 7.5 అడుగుల ఆ నరమాంస భక్షకుడు. తైల సంస్కారం లేని జుట్టు, బలమైన దృఢమైన శరీరం. అతని పళ్ళు చాలా ఎత్తుగా, షార్పుగా ఉన్నాయి. అతను గురు పెడుతుంటే పక్షులు భయంతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడా నరమాంస భక్షకుడు. అతని ముక్కు పుటాలకి ఏదో వాసన, తనకిష్టమైన వాసన, నరవాసన. కొన్ని సంవత్సరాలుగా అతను నరమాంసానికి దూరంగా ఉన్నాడు. జంతువులను చాటుగా అటాక్ చేసి తినడమే అలవాటు చేసుకున్న అతనికి చాలా సంవత్సరాల తర్వాత నరవాసన వేసింది. అర్ధరాత్రులు అతనికి మెలకు రాదు. కానీ ఇప్పుడు మెలకు వచ్చింది. ఎందుకు? లే, నిద్ర నుంచి మేలుకో. నీకిష్టమైన నరవాసన. వెళ్ళు వెళ్ళు. ఆ 5గురిని నీ విషపు గోళ్లతో చీల్చి చంపి ఆరగించు. ఎవరి మాటలో లీలగా వినిపిస్తున్నాయి. గులకరాళ్ల డబ్బాలో వేసి గులకరించినట్టు అతని గొంతులో నుంచి విచిత్రమైన శబ్దం వస్తోంది. మెల్లిగా లేచాడు. తల వంచి ఆ గుహలో నుంచి బయటకొచ్చాడు. ఆ 5గురు ఒక్క క్షణం ఆగి మరోసారి ఊపిరి పీల్చుకున్నారు. నచి, లాభం లేదు, నేనిక పరిగెత్తలేను అన్నాడు ప్రభు. నాకూడా ఓపిక లేదు నచి, ఏదో ఒకటి చెయ్యాలి. దగ్గరలో ఏదైనా షెల్టర్ లాంటి దొరికితే బావుణ్ణు విలియమ్స్ అన్నాడు. నచికేత సునిశ్చిత దృష్టి పరిసరాలను పరిశీలిస్తోంది. చీకట్లో పరిగెత్తడం వల్ల రాళ్లు రప్పలు తగిలాయి. అక్కడక్కడ చేతులు గీరుకుపోయాయి. అంత చలిలోనూ శరీరమంతా స్వేదం అలుముకుంది. నచికేత వీపుకు వేలాడుతున్న ఎయిర్ బ్యాగులో నుంచి టార్చ్ లైట్ తీశాడు. చాలా చిన్న పెనటార్చ్ అది. చిన్న కాంతిలోనే చుట్టూ చూశాడు. గుబురుగా చెట్లు. అతను తల తిప్పి గుహవైపు చూశాడు. చిన్నపాటి గుహ కనిపించింది. అటు చూడండి అరిచినట్టు అన్నాడు నచికేత. నలుగురు అటువైపు చూశారు. అక్కడో గుహ కనిపించింది. ఆ గుహలో తలదాచుకుందాం ఈ రాత్రికి చెప్పాడు నచికేత. ఒకవేళ ఆ గుహలో ఏమైనా పద చూద్దాం.
ప్రభు మాటలు మధ్యలోనే కట్ చేసి గుహ దగ్గరికి వెళ్లి టార్చ్ లైట్ ఫోకస్ చేసి లోపలికి చూశాడు. అంతా ఖాళీ. ఏదో వాసన వస్తోంది గుహలో నుండి. అయినా తప్పదని ఆ గుహలోకి తలలు వంచి లోపలికి అడుగు పెట్టారు. చాలా చిన్నగా ఉందా గుహ. అలా నేల మీద కూర్చోగానే నిద్ర పట్టేసింది. అప్పటి వరకు పరిగెత్తడం వల్ల అలుపొచ్చేసి చాలాసేపటి తర్వాత ఏదో శబ్దం రావడంతో అందరూ ఒకేసారి కళ్ళు తెరిచారు. ఎదురుగా ఒళ్ళు గగురు పొడిచేలా నరమాంస భక్షకుడు. ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవహించింది. భయంకరమైన 7.5 అడుగుల నరమాంస భక్షకుడి ఆకారం చూడగానే 5గురి మొహాల్లోనూ భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 5 అడుగుల ఎత్తున్న ఆ గుహలో నిలబడ్డం వాళ్లకు కష్టంగా ఉంది. అయిపోయింది, అంతా అయిపోయింది. పారిపోవడానికి కూడా వీల్లేకుండా. ప్రభు భయంతో ఉనికిపోతున్నాడు. విలియమ్స్ మనసులో ప్రభువుని తలచుకున్నాడు. సూర్యనారాయణ సూరజులకు ఏం చెయ్యాలో తోచడం లేదు. నచికేత ఆలోచిస్తున్నాడు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేనప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయడమే ఉత్తమం. కాని ఆ నరమాంస భక్షకుని ఎదుర్కొనే శక్తి తమకుందా? అప్పుడు గుర్తొచ్చాడు రాబర్ట్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఎయిర్ బ్యాగ్ లో ఉన్న సెల్ ఫోన్ తీశాడు. గబగబా నెంబర్లు నొక్కసాగాడు. నరమాంస భక్షకుడు వాళ్ల వైపు చూస్తూ వంగి లోపలికి అడుగులేస్తున్నాడు. నడుస్తోన్న రాబర్ట్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎడమ జేబులో ఉన్న అతని సెల్ ఫోన్ రింగ్ అవుతోంది. ఓకే బటన్ నొక్కాడు. అటువైపు నుంచి నచికేత గొంతు. ఆ గొంతులో కంగారు, ఆదుర్ద తెలుస్తూనే ఉంది. క్లుప్తంగా తమ ముందున్న ప్రమాదం చెప్పాడు నచికేత. రాబర్ట్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఏం చెయ్యాలో నచికేతకు చెప్పాడు. నచికేత సెల్ ఫోన్ మాట్లాడడం ఎవరూ గమనించలేదు. అందరూ కంగారులో ఉన్నారు. పైగా నరమాంస భక్షకుడు తల వంచి ఒక్కో అడుగు వేస్తూ వీళ్ళని సమీపిస్తున్నాడు. నచికేత మాట్లాడమైపోయాక ఎయిర్ బ్యాగ్ లోకి సెల్ ఫోన్ తీసి కళ్ళు మూసుకున్నాడు. రాబర్ట్ చెప్పినట్టు మంత్రోచ్చారణ ప్రారంభించాడు. మెడలు వంచి ఆ గుహలో నిలబడుండాల్సి రావడం వల్ల మెడలు పట్టుకున్నట్టయ్యాయి. నచికేత ఏకాగ్రత ఏమాత్రం సడలించకుండా పెదవులు కదిలిస్తున్నాడు. నరమాంస భక్షకుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు. నలుగురు ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు. నచికేత మాత్రం అక్కడే నిలబడున్నాడు. నరమాంస భక్షకుడు నచికేత తల మీద చేయి వేశాడు. ఆ మరుక్షణమే జరిగిందా సంఘటన. కొన్ని వేల వోల్టుల విద్యుత్ నచికేత ద్వారా తన శరీరంలోకి ప్రవేశించినట్టు పెద్ద పెట్టున అరుస్తూ వెనక్కి విరుచుకుపడ్డాడా నరమాంస భక్షకుడు. నచికేత కళ్ళు తెరిచి చూశాడు. నరమాంస భక్షకుడు నేల మీద కూలబడిపోయాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు పరిగెత్తారు 5గురు. వీళ్లు గుహలో నుంచి బయటకొచ్చిన మరుక్షణం ఆ గుహ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ రాళ్ల మధ్య చిక్కుకున్న నరమాంస భక్షకుడి చివరి శ్వాస ఆగిపోయింది. చిత్రావతి అడవిలో మిగిలిన ఒకే ఒక్క నరమాంస భక్షకుడు దిశైవ ప్రభావం వల్ల చనిపోయాడు. రామయ్య కోపంతో కళ్ళు తెరిచాడు. ఎవరో ఆ 5గురిని రక్షించారు, సందేహం లేదు. సదా వాళ్ళని కాపాడుతున్నారు. అందుకే తన ప్రయత్నాలు ఫలించడం లేదు. నరమాంస భక్షకుడు చచ్చిపోయాడు. అతని శరీరంలోకి తను ప్రవేశపెట్టిన క్షుద్రాత్మ భయంతో పారిపోయి వెనక్కొచ్చేసింది. తన మంత్రశక్తిని అడ్డుకున్న వాళ్ల మీద రామయ్య కోపం రెట్టింపైంది. గెస్ట్ హౌస్ ను ఆ 5గురు చేరుకునేలోగా ఏదో విపత్తు సృష్టించాలి. వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చేలా చెయ్యాలి. ఆ 5గురిలో 4గురు చనిపోయి ఒకే ఒక్క సాహసవంతుడు మిగలాలి. రామయ్య ఒక్క క్షణం ఆలోచించి మళ్లీ క్షుద్రతంతులో మునిగిపోయాడు. ఏంటి, ఏం జరిగింది? సీరియస్ గా ఉన్నారేంటి? రాబర్ట్ మొహంలోని ఫీలింగ్స్ చూసి అడిగింది తరళ. నచికేతకు అతని స్నేహితులకు ప్రమాదం తలపెడుతున్నాడు రామయ్య, చెప్పాడు రాబర్ట్. దానివల్ల అతనికేంటి లాభం? బిత్రోచి తెలివైన సాహసైన వాణ్ణి తన తొలి సమర్పణగా బలిగా స్వీకరిస్తుంది. అలాంటి సమయంలో మిగతా వాళ్ళ అవసరం ఏముంటుంది? అదిగాక ఆ 5గురిలో స్వార్థం, ద్వేషం, ప్రతీకారం కలిగించి ఒకరినొకరు చంపుకునేలా చేయాలని రామయ్య ప్రయత్నం. బిత్రోచిని ఆరాధించేవాళ్లు శుభ్రం, నీచం, స్వార్థం లాంటి గుణాలను కలిగి ఉండాలి. ఎదుటి మనిషిలోని అసూయని రెచ్చగొట్టాలి. మరొకరి వినాశనాన్ని కళ్ళారా చూడాలి. వీళ్లకు ప్రమాదం తప్పదా? అడిగింది తరళ. నచికేత తెలివైనవాడే. తనని తాను రక్షించుకోవడమే కాక తన స్నేహితులను కూడా రక్షించగలడు, చెప్పాడు రాబర్ట్. పరమహంస వాళ్ల మాటలు వింటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అదిగో టెంట్. దూరంగా కనిపిస్తోన్న గుడారం వైపు చూపిస్తూ అరిచి చెప్పింది తరళ. అక్కడ సన్నటి వెలుతురుంది. ఆ వెలుతురులో అడవి భయంకరంగా కనిపిస్తోంది. పెద్ద గండ నుంచి బయటపడ్డాం. ప్రభు ఆయాసం తీర్చుకున్నాక అన్నాడు. అతను ఆ నరమాంస భక్షుడి ఆకారాన్ని మరిచిపోలేకుండా ఉన్నాడు. క్షణంలో ఓ మిరాకిల్ జరిగింది. లేకపోతే ఈ పాటికి తమ 5గురి శరీరాలు ఆ నరమాంస భక్షకుడికి ఆహారం అయిపోయేవి అనుకున్నాడు విలియమ్స్. గాడ్ ఈజ్ గ్రేట్.
మెడలో వేలాడుతున్న క్రాస్ని, ఆంజనేయుడి తాయితిని కళ్ళకద్దుకుంటూ అన్నాడు ప్రభు. సూరజ్, సూర్యనారాయణలు ఇంకా షాపు నుంచి కోలుకోలేదు. నచికేత ఎయిర్ బ్యాగ్లో నుంచి మ్యాప్ తీసి పరిశీలిస్తున్నాడు. మనం ఏమైనా దారి తప్పామా? అడిగాడు నచికేత ఆందోళన గమనించిన విలియమ్స్. మనం ఏ విధంగా దారి తప్పినా పిత్రోచి గెస్ట్ హౌస్ని చేరుకుంటాం. ఎందుకంటే అడవి మధ్యలో గెస్ట్ హౌస్ ఉంటుంది కాబట్టి, చెప్పాడు నచికేత. మరింకేంటి ఆందోళన? అడిగాడు విలియమ్స్. మనం హిప్నోస్ జాతి విషసర్పం ఉండే దారిలో ఉన్నామని అనుమానం. ఎందుకైనా మంచిది, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడూ చేతిలో ఓ నైఫ్ ఉండేలా చూసుకోవాలి, చెప్పాడు నచికేత. విలియమ్స్తో పాటు మిగతా వాళ్ళు అలానే అన్నట్టు తలూపారు. అప్పటికే అర్ధరాత్రి దాటడం వల్ల నిద్ర ముంచుకొస్తోంది. ఓ చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించాలని అనుకున్నారు. ఏరు బ్యాగ్లో నుంచి పొలిచెట్టు దుప్పటి తీసి చెట్టు కింద పరిచి చెట్టును ఆనుకుని రిలాక్స్ అయ్యారు. రాత్రంతా అలసిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది ఐదుగురికి. కాసింత దూరంలోనే హిస్నోకు భయంకరమైన విషసర్పం ఉందని తెలీదు వాళ్ళకి. పీటర్సన్ బ్లాక్ కలర్ గౌను వేసుకున్నాడు. దానిమీద ఎరుపు రంగు పట్టీలున్నాయి. రామయ్య టెంట్కు కాసింత దూరంలో పీటర్సన్ నిర్మించుకున్న టెంట్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అడిగాడు డానియల్ పీటర్సన్ని. నచికేత సమర్పణ కోసం ఎదురు చూడాలి మనం. నచికేత చేతులు గెస్ట్ హౌస్ తలుపులను తాకిన మరుక్షణం అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి నిద్రలేస్తాడు. గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోవడంతోనే గాలితో పాటు వేగంగా కదిలి బయటకొచ్చి నచికేతను చుట్టుముట్టి తాను నైవేద్యంగా నచికేతను స్వీకరిస్తాడు. నచికేత రక్తము, శరీరము, మెదడు బిత్రోచి ఆహారమవుతాయి. సంతృప్తి పడిన బిత్రోచి నచికేతను సమర్పించిన మనల్ని సంతృప్తిపరుస్తాడు. బిత్రోచి మన వశమైన మరుక్షణం ఈ ప్రపంచమే మన పాదాక్రాంతమవుతుంది. మరి రామయ్య? అతను అకోరా తంతును కొనసాగిస్తున్నాడు. బిత్రోచికి నచికేతను దగ్గర చేసే పనిని రామయ్య నిర్వర్తిస్తాడు. అంటే బిత్రోచి రామయ్యను కూడా? పెద్ద పెట్టున నవ్వి చెప్పాడు పీటర్సన్. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బతికుండడు. వాట్? ఎస్, ఇట్ ఈజ్ ట్రూ. రామయ్యను వెతుక్కుంటూ ఆ రాబర్ట్ ఎలానూ వస్తాడు. లేదా అకోరా తంతు పూర్తయిన క్షణం మనమే రామయ్యని చంపుతాం. ఒక్క క్షణం డానియల్ ఒంట్లో నుంచి సన్నటి వణుకు మొదలైంది. అయినా అపనమ్మకంతో అడిగాడు, ఎందుకు? అతను మనవాడేగా. మరోసారి నవ్వి, బిత్రోచికి ఇష్టమైన విషయాలు ఏంటో తెలుసా? స్వార్థం, దుర్మార్గం, క్షుద్రం, ఇంకా ఇలాంటి చాలా నెగిటివ్ విషయాలను ఇష్టపడుతుంది. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బ్రతుకుండకూడదు. అతను మన మనిషి అనే ఆలోచన రావడమే తప్పు. ఇక్కడంతా నా అనే స్వార్థమే ఉండాలి. నమ్మించి మోసం చెయ్యాలి, ప్రీతిగా హత్యలు చెయ్యాలి. అందుకే అకోరా తంతు పూర్తయిన క్షణం రామయ్య తలను చీలిపోయేలా కొడతాం. రామయ్య తల నుంచి చిమ్మిన రక్తంతో యజ్ఞగుండం తడిసిపోవాలి. దాంతో రామయ్య సర్వశక్తులు నశించడమే కాదు, అతను చనిపోవడము జరుగుతుంది, చెప్పాడు పీటర్సన్. డానియల్ మొహమంతా చెమట పట్టింది. ఒక్క చిన్న అనుమానం క్రమక్రమంగా పెద్దదవసాగింది. అంటే రేపు నన్ను కూడా? ఆలోచనే భయంగా ఉంది. ఆలోచన పర్యవసానమేంటో డానియల్కు తెలిస్తే కథ మరోలా జరుగుండేది. రామయ్యను మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. అతను అకోరా అనే భయంకరమైన తంతును నిర్వర్తిస్తున్నాడు. తంతు పూర్తవకముందే అతన్ని మనం చంపేయాలి, చెప్పాడు రాబర్ట్. తరళ గుండె చిక్కబట్టుకుని వింది. పరమహంస కళ్ళజోడు సవరించుకుంటూ, ఆ పని నన్ను చేయమంటారా అంటూ అడిగాడు. వద్దు, ఆ పని తరళ చేస్తుంది, చెప్పాడు రాబర్ట్. ఎలా చంపను? ఓ బండ్రాయి అతని తల మీద వేస్తే సరి, అంది తరళ. కాదు, ఇలా అంటూ ఎయిర్ బ్యాగ్లోని ఫోల్డెడ్ స్టిక్కు బయటకు తీశాడు. ఫోల్డులన్నీ విపదీస్తూ పోతుంటే పెద్ద స్టిక్కు తయారైంది. ఆ స్టిక్కు పడిభాగంలో క్రాసు డిజైన్ చేయబడింది. స్టిక్కు ప్రారంభంలో పరమశివుడి త్రిశూలం చెక్కబడింది. నేను మంత్రోచ్చారణలో ఉంటాను. నేను తంతు ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత రామయ్య వెనగ్గా వెళ్లి ఈ కర్రతో అతని తల 2 భాగాలుగా అయ్యేంత బలంగా కొట్టాలి. తల నుండి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడాలి. అతన్ని ఈ స్టిక్తో కొట్టే సమయంలో వెలువడే ఎలాంటి శబ్దాలకు నువ్వు భయపడకూడదు. రామయ్య తల నుండి చిమ్మిన రక్తం యజ్ఞగుండంలో పడగానే రామయ్య శరీరం పేలిపోయే ప్రమాదం ఉంది. అతని దగ్గర బందీగా ఉన్న క్షుద్రశక్తులు ఒకేసారి అతని మీద పడి పీక్ తింటాయి, రాబర్ట్ చెప్పాడు. తరళ అతడు చెప్పే మాటలు వింటూ ఉంది. రాబర్ట్ చెప్పడం ఆపి తన దగ్గరున్న స్టిక్ను తరళకిచ్చాడు. రామయ్య మంత్రోచ్చారణ ఆపడం లేదు. క్షణక్షణానికి అతని మొహం మారిపోతూ ఉంది. గాలి కూడా స్తంభించిపోయిన ఫీలింగ్. అతను హిస్నోక్ని ఆదేశిస్తున్నాడు. తన దగ్గరున్న క్షుద్ర ఆత్మను హిస్నోక్లో ప్రవేశపెట్టే పనిచేస్తున్నాడు.
24 అడుగుల పొడవున్న హిస్నోక్ చెట్టును చుట్టుకుని పోయింది. దాని శరీరం అదో రంగులో మెరుస్తూ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఒక్కసారిగా విషసర్పం కదిలింది. చెట్టును చుట్టుకున్న హిస్నోకు తల భాగాన్ని కదిలించింది. తర్వాత మొత్తం శరీరం కదిలింది. ఒక్కసారిగా తలని గాల్లోకి లేపింది. పరిసరాల్లో ఉన్న పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. సరిగ్గా కోతవేటు దూరంలో నచికేత, అతని మిత్రులు హాయిగా నిద్రపోతున్నారు. ఉలిక్కిపడి లేచాడు నచికేత. అతని చెవులకు లీలగా ఏదో శబ్దం వినిపించింది. ఏదో జరగబోతోందని అతని మనసు చెబుతోంది. సిక్స్త్ సెన్స్ అతనికి వార్నింగ్ ఇష్యూ చేసింది. అప్రయత్నంగా ఎయిర్ బ్యాగ్లో నుంచి రివాల్వర్ తీసి బిగించి పట్టుకున్నాడు. అతని వేళ్లు ట్రిగ్గర్ మీద బిగుసుకున్నాయి. ఏదో శబ్దం, ఏదో వేడి శ్వాస. అతని చురుకైన కళ్ళు ఆ పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. రామయ్య కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. అతని కళ్లలో నుంచి ఏదో శక్తి గాలిలో కలిసి ప్రయాణించి హిస్నోక్ని చేరింది. ఒక్కసారిగా చిన్న జలదరింపు హిస్నోకులో తన భారీ శరీరాన్ని కదిలించింది. 24 అడుగుల పొడవున్న ఓ భయంకర విషసర్పం. ఒక్క క్షణం నిటారుగా అయ్యాడు నచికేత. తన ఎదురుగా హిస్నోక్, రాబర్ట్ చెప్పిన హిస్నోక్. అతని శరీరాన్ని చెమట్లు చుట్టుముట్టాయి. అరవడానికి, ప్రమాదాన్ని తన మిత్రులకు చెప్పడానికి నోరు కూడా పెగలడం లేదు. అతని కాలు కదిలింది. తన పాదంతో ప్రభు తలని తట్టాడు. ప్రభు ఉలిక్కిపడి లేచాడు. నచికేత వైపు చూసి ఏదో అనబోయాడు. అప్పటికే అతని కళ్ల ముందు హిస్నోకు కనిపించింది. క్షణాల్లో అందరూ లేశారు. ఒకరినొకరు తట్టి లేపుకున్నారు. అందరి ముఖాల్లో టెన్షన్. వేళ్లవైపే చూస్తూ ఉంది హిస్నోక్. పారిపోదామా? లోగొంతుతో అడిగాడు భయంతో ప్రభు. ఏం చేద్దాం? విలియమ్స్ కోచన్. మనం చావడం గ్యారంటీ. సూరజ్ గొంతు తడారిపోయింది. నచికేత తన వేలిని ట్రిగ్గర్ మీద బిగించాడు. సరిగ్గా హిస్నోక్ తలవైపు ఏం చేయబడింది రివాల్వర్. 1, 2, 3. రివాల్వర్లోని గుండు సూటిగా దూసుకువెళ్లి పడగ భాగాన్ని కొద్దిగా రాసుకుంటూ వెళ్ళింది. ఆ మాత్రానికే హిస్నోకు కదిలింది వేగంగా. తన తోక భాగాన్ని గాల్లోకి లేపింది. పెద్ద భవనం కూలిపడ్డ ఫీలింగ్. కొన్ని 100 కిలోల ఇనుప దూలాలతో బాదిన సెన్సేషన్. 5గురు హిస్నోకు తోక భాగం దాటికి చెల్లా చెదిరయ్యారు. అందరూ తేరుకుని లేచేలోగా మరోసారి తోకతో అటాక్ ప్రారంభించింది హిస్నోక్. అయిపోయింది, అంతా అయిపోయింది. థ్రిల్ కోసం, సాహసం కోసం మూర్ఖంగా ఈ అసైన్మెంట్ ఒప్పుకుని తమ లైఫ్ని ఫినిష్ చేసుకోబోతున్నాం. ప్రభు ఫీల్ అవుతూ ఉండగా మరోసారి హిస్నోకు దాడి చేసింది. ఈసారి తన దాడికి టార్గెట్గా నచికేతను పెట్టుకుంది. రాబర్ట్ మాటలు గుర్తుకొచ్చాయి నచికేతకు. హిస్నోక్ డైరెక్ట్గా మనిషిని చంపదు. తోకభాగంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆపై తన కోరలతో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఆహారంగా స్వీకరిస్తుంది. నచికేత హిప్నోస్ దాడికి దూరంగా పడ్డాడు. ఓ చెట్టుకు శరీరం తాకడంతో పోట్లన్నీ కదిలిపోయిన ఫీలింగ్. హిస్నోకు దాడి తీవ్రతరమైంది. మీరంతా పారిపోండి. నచికేత అరిచాడు. తను చనిపోయినా పర్లేదు, తన స్నేహితులైనా సేఫ్గా ఉంటే చాలు. ఇది నచికేత ఫీలింగ్. కానీ మిగతా నలుగురికి మనసు ఒప్పడం లేదు. తమ మిత్రుని వదిలి వెళ్లడమా? ఇన్నాళ్లు కలిసుండి ఇప్పుడు ఒంటరిని చేసి. కమాన్ ఫ్రెండ్స్, పారిపోండి. హిస్నోకు తోకభాగం వైపు పారిపోండి. రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అరిచాడు నచికేత. ఒక్క క్షణం అందరూ షాక్గా చూస్తుండగానే హిస్నోక్ మరోసారి తన భారీ శరీరాన్ని కదిల్చి తోకను గాల్లోకి విసిరింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు నచికేత. ఏకాగ్రత నిలిపి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. అప్పటికే గాల్లోకి లేచిన హిస్నోక్ తోకభాగం నచికేతను తాకడంతో మరో 5 అడుగుల దూరంలో పడ్డాడు. శరీరం నుజ్జు నుజ్జైన ఫీలింగ్. పైకి లేచే ఓపిక కూడా లేదు. హిస్నోక్ ట్రాన్స్ లో ఉన్నట్లు నచికేత వైపు చూస్తోంది. అది తన నోటిని విశాలంగా చేసింది. నచికేత బలవంతంగా తన కళ్ళను తెరిచాడు. ఎదురుగా హిస్నోక్ ఒకే ఒక్క క్షణంలో తనని మింగేయడానికి సిద్ధంగా ఉంది. అతని చేతి వేళ్లు చిట్లి రక్తం స్రవిస్తోంది. చేతిని కదిల్చే ప్రయత్నం చేస్తుండగా తగిలింది అతని చేతికి చైను. ప్రభువు మెడలో వేలాడే చైను. క్రాసు, ఆంజనేయుడి విగ్రహం కలిసున్న చైను. హిస్నోక్ తన కోరలను నచికేత శరీరంలోకి దించడానికి సిద్ధమవుతుండగా ఆ చైన్ బిగించి పట్టుకుని పిడికిలు బిగించాడు. ఒక్కసారిగా అతని శరీరంలోకి 1000 ఏనుగుల బలం వచ్చి చేరిన ఫీలింగ్. తనను సమీపించబోతున్న హిస్నోక్ పడగ మీద పిడికిలతో దాడి చేశాడు. ఒక్క క్షణం విభ్రమం. హిస్నోక్ ఎవరో బలంగా తనని విసిరేసినట్లుగా వెనక్కి విరుచుకు పడిపోయింది. ఒక్క క్షణం చాలు. నచికేత ఆ చైన్ని తన మెడలో వేసుకుని పక్కనే ఎయిర్ బ్యాగులో ఉన్న పొడువాటి కత్తిని తీసి హిస్నోక్ తోక భాగాన్ని చేరి కసితీరా ఆ కత్తితో దాడి చేసాగాడు.
అప్పటి వరకు ఓ చెట్టు చాటునున్న అతని ఫ్రెండ్స్ పరుగునొచ్చి ఎయిర్ బ్యాగ్ లో నుంచి ఆయుధాలు తీసి హిస్నోక్ మీద దాడి మొదలు పెట్టారు. చిత్రంగా హిస్నోకు బలం క్షీణించసాగింది. 1, 2, 3 హిస్నోక్ నిస్త్రాణగా పడిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి పరుగు మొదలు పెట్టారు. ఓ పావుగంట సేపు అలా పరిగెత్తి తమని హిస్నోకు వెంటాడడం లేదని కన్ఫర్మ్ చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు నచికేత అతని ఫ్రెండ్స్. ఈరోజు నన్ను రక్షించింది వీళ్లే. తన మెడలో ఉన్న గొలుసు తీసి క్రాస్ను, ఆంజనేయుడి లాకెట్ని కళ్ళకద్దుకుంటూ అన్నాడు నచికేత. అప్పటి వరకు వాళ్లను ఆవరించుకున్న టెన్షన్ కొద్దిగా తగ్గింది. మై గాడ్, మన చాప్టర్ ఇలా అడవిలోనే క్లోజ్ అన్న నిర్ణయానికి వచ్చేశాను అన్నాడు సూరజ్. మనం వెంటనే వెనక్కి వెళదామా అడిగాడు భయంగా ప్రభు. ఎంతవరకు వచ్చాక వెనక్కి వెళ్లడం ఎందుకు? ముందుకు వెళ్లడమే బెటర్. మనం మ్యాప్ ప్రకారం గెస్ట్ హౌస్ కు సమీపంలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకున్న దానికన్నా ముందే గెస్ట్ హౌస్ చేరుకునేలా ఉన్నాం చెప్పాడు నచికేత. ఇప్పటికే 3 గండాలు దాటాం. ఇంకా ఎన్ని గండాలు ఎదుర్కోవాలో అన్నాడు భయంగా సూర్యనారాయణ. రాబర్ట్ చెప్పిన దాని ప్రకారం మనిప్పుడు గెస్ట్ హౌస్ చేరువలో ఉన్నాం నచికేత ఉత్సాహంగా చెప్పాడు. నిజమా? ప్రభువులో సంతోషంతో కూడిన విస్మయం. అవును, మనం అనుకోకుండానే షార్ట్ కట్ లో వచ్చేసాం. ఇదిగో యారో మార్కు చూపించి ఇక్కడి నుంచి మనం మరో 6 గంటలు ప్రయాణిస్తే బిత్రోచి గెస్ట్ హౌస్ ను చేరుకుంటాం ఉద్వేగంగా చెప్పాడు నచికేత. కొద్దిగా ఉత్సాహం వచ్చింది వాళ్లలో. జరగబోయే పరిణామం తెలుసుంటే ఆ ఉత్సాహం కాస్త భయంగా మారిపోయేది. తల విదిల్చాడు రామయ్య. అతని కళ్ల ముందు హిస్నోకు గిలగలా కొట్టుకోవడం కనిపిస్తోంది. ఓసారి కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు తెరిచి తీక్షణంగా యజ్ఞగుండం వైపు చూశాడు. యజ్ఞగుండం దర్పణంలా మారిందో క్షణం. నచికేత మెడలో వేలాడుతున్న క్రాస్, ఆంజనేయుడి లాకెట్ కనిపిస్తున్నాయి. రామయ్య మొహం క్షణక్షణానికి వికృతంగా మారుతోంది. రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు. తరళ చేయి రాబర్ట్ ఇచ్చిన మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది. పరమహంస జరగబోయే తంతును ఉద్వేగంగా చూస్తున్నాడు. మరి కాసేపట్లో రామయ్యను తను చంపబోతోంది. క్షుద్రమైన ఆలోచనలతో క్షుద్రశక్తులను తన వశం చేసుకుని ప్రపంచ వినాశనానికి, తన స్వార్థ పైశాచికత్వానికి కంకణం కట్టుకున్న ఓ క్షుద్ర మంత్రగాణ్ణి మంత్రదండంతో చంపబోతోంది. రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తరళ, నేను మంత్రదండం నీ చేతికిచ్చి ఎందుకు చంపమన్నానో తెలుసా? క్షుద్ర మాంత్రికుల మంత్రశక్తులను ఎదుర్కొనే శక్తి స్త్రీలకుంది. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు. బిత్రోచిని నమ్మే క్షుద్ర మాంత్రికులకు స్త్రీలకు చొక్కెదురు. సాధారణంగా బిత్రోచిని ఆరాధించే క్షుద్ర మాంత్రికులు స్త్రీలతో జాగ్రత్తగా ఉంటారు. స్త్రీ చేతిలో వాళ్ల బలం తగ్గుతుంది. మాంత్రికుడు తన రక్తాన్ని చూడకూడదు. అలానే స్త్రీచ్చే హత్యా ప్రయత్నానికి గురికాకూడదు. మాటలు మరోసారి మననం చేసుకుంటూ మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది తరళ. అర్ధరాత్రి 11:30 బిత్రోచి గెస్ట్ హౌస్కి వచ్చేసాం. ఒక్కసారిగా ఉద్వేగంగా అరిచాడు నచికేత. టార్చ్ లైట్ వెలుతురులో గెస్ట్ హౌస్ ప్రాంగణం భయంకరంగా కనిపిస్తోంది. క్షుద్ర ప్రేతాత్మ శరీరంలా ఉంది గెస్ట్ హౌస్. చాలా పాతకాలం నాటిదని తెలుస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఉంది. చిన్న ఇనుప తీగలతో అల్లిన గేటు తుప్పుపట్టుంది. తాళం లేదు. ఇనుప వైర్లతో గేటు బిగించారు. నిషిద్ధ ప్రాంతం. బిత్రోచి ఉంది, జాగ్రత్త అనే అక్షరాలు అడ్డదిడ్డంగా రాసున్నాయి. ఆ అక్షరాలను చూస్తుంటేనే ఒళ్ళు జల్దరించింది. ఒక్కసారిగా శరీరం చల్లబడినట్లు, గాలిలో ఏదో మార్పు జరిగినట్టు, గెస్ట్ హౌస్ లో నుంచి ప్రేతాలు తమ వైపు చూస్తున్నట్టు. పీటర్సన్ పొదునైన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఎడమ చేతిలో ఉన్న కత్తితో కుడి చేతి చూపుడు వేలి మీద ఘాటు పెట్టుకున్నాడు. ఒక్కసారిగా రక్తం చివున చిమ్మింది. డానియల్ కళ్ళు మూసుకున్నాడు ఆ దృశ్యం చూడలేక. పీటర్సన్ చూపుడు వేలిని గట్టిగా నొక్కాడు, బాధని పళ్ళ బిగున భరిస్తూ. రక్తం ధారలుగా పడుతోంది. ఆ చూపుడు వేలిని గట్టిగా నొక్కుతూ వలయంలా చుట్టూ తిరిగాడు. తన చేతి మణికట్టుకున్న రంగురంగుల దారాలు ఒక్కో దాన్ని తెంపుతూ వలయం చుట్టూ పేర్చాడు. రక్తంలో ఆ దారాలు తడిసిపోయాయి. ఆ వలయం మధ్య పీటర్సన్ పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. వలయానికి అటువైపు డానియల్. పీటర్సన్ డానియల్ వైపు తిరిగి, బిత్రోచి నిద్రలేపడానికి 5గురు బలితో, నచికేత సమర్పణతో సంతృప్తుడై నన్ను ఆవహించే సమయం ఆసన్నమవుతోంది. నేను చివరి తంతు నిర్వహిస్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ వలయం వైపు ఎవరూ రాకుండా చూసే బాధ్యత నీదే. నా చివరి బాధ్యత నీదే. నా చివరి తంతు పూర్తవడం, అక్కడ నచికేత బిత్రోచికి సమర్పించబడ్డం ఒకేసారి జరగాలి. చండ ప్రచండ వేగంతో బిత్రోచి నన్ను చేరుకుంటాడు చెప్పాడు వికృతానందంతో పీటర్సన్.
డానియల్ అలానే చూస్తుండిపోయాడు. అతను ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయాడు. ఇది కళ నిజమా? బిద్రోచి పీటర్సన్ని ఆవహించనుందా? ఈ ప్రపంచం తమ పాదాక్రాంతం కానుందా? అతని ఆలోచనలో ఉండగానే పీటర్సన్ చివరి తంతు మొదలు పెట్టాడు. ఆ రక్త వలయంలో కూర్చుని పెద్ద శబ్దంతో ఇనుప తీగలతో అల్లబడిన ఆ గేటు అతి కష్టం మీద తెరుచుకుంది. ఒక్కసారిగా ప్రకృతి భీతిల్లిన ఫీలింగ్. గొడ్లగోబలు భయంతో అరుస్తున్నాయి. ఎక్కడో నక్కల ఊళలు. జనసంచారమే కాదు, జంతు సంచారం కూడా లేని ఆ ప్రాంతంలో కుక్కలు సన్నగా రోదిస్తున్నట్టు చల్లగాలి వాళ్ళని స్పృశించింది. నచికేత అతని ఫ్రెండ్స్ వణికిపోయారు. టార్చ్ లైట్ ఫోకస్ లో గెస్ట్ హౌస్ భయానక రూపం భీతి గొలుపుతోంది. కాళ్ళ కింద పిచ్చి మొక్కలు నలిగిపోతున్నాయి. ఎండుటాకుల శబ్దం వికృతంగా వినిపిస్తోంది. 150 సంవత్సరాల తర్వాత బిత్రోచి నిద్రలేస్తుందా? విశాలమైన గెస్ట్ హౌస్ లో నేలమాళిగలో 150 ఏళ్లుగా అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి ఏం చేస్తుంది? అర్ధరాత్రి 11:55. నచికేత, నాకు భయంగా ఉంది అన్నాడు ప్రభు. విలియమ్స్కి ఏం చేయాలో పాలుపోలేదు. గెస్ట్ హౌస్ సమీపించారు. గెస్ట్ హౌస్ సింహద్వారం చూస్తుంటేనే గుబులు పుడుతోంది. గుళ్ళెం వేసుంది. తాళం బదులు సన్నటి ఇనుప వైరుంది. దానికి మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకుంది. వద్దునచి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు సూర్యనారాయణ. ఇంత దూరం వచ్చి మనం వెనక్కి తిరిగి వెళ్లడమా అంటూ నచికేత మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకును గట్టిగా తాకాడు. రాగిరేకు చివరలు పొదునుగా ఉండడం వల్ల వేలు కోసుకుంది. రక్తం చిమ్మి గెస్ట్ హౌస్ సింహద్వారం ముందు చుక్కలు చుక్కలుగా పడింది. ఆ శబ్దం చాలా భయంకరంగా వినిపించింది. చిత్రంగా నేల మీద పడే రక్తం చుక్క కింద పడుతూనే నేల మీద ఇంకి అదృశ్యమైపోతుంది. గాలి ఒక్కసారిగా వేగంగా వీచడం మొదలుపెట్టింది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. నచికేత ఇదేమీ పట్టించుకోకుండా ఇనప వైరు పీకి తుప్పుపట్టిన గొళ్ళాన్ని బలంగా లాగాడు. 11:58, 11:59. గెస్ట్ హౌస్ లోపలి భాగమంతా దుమ్ముతో ధూళితో నిండిపోయింది. గోడలకు పాతకాలం నాటి చిత్రపటాలు వేలాడుతున్నాయి. బలమైన గొలుసులతో సీలింగ్కు వేలాడదీయబడిన ఊయల వేగంగా అటు ఇటు ఊగుతూ ఉంది. గెస్ట్ హౌస్ మధ్య భాగంలో నేల మాళిగుంది. పెద్ద చెక్క తలుపు నేలకు బిగించబడింది. ఎవరో తీసినట్టు ఆ చెక్క తలుపు తెరుచుకుంది. ఒక్కో రక్తం చుక్క నేల మాళిగలో ఉన్న ఒక శవపేటిక మీద పడుతోంది. ఆ శవపేటిక మీద పడ్డ రక్తం చుక్కలు లోపలికి జారుతూ శవపేటికలోకి ఒలికిపోతున్న శబ్దం. 12. అర్ధరాత్రి 12 గంటలు. 150 సంవత్సరాల తర్వాత ఓ బీభత్స భయానక దృశ్యం అనుభవవేద్యం కానుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. శవపేటిక భళ్ళున పగిలింది. గెస్ట్ హౌస్ తలుపులు విసురుగా తెరుచుకున్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు. చిత్రావతి అడవి యావత్తూ వణికిపోతుంది. చెట్లు ఏ క్షణం గాలి వేగానికి కూలిపోతాయో అన్నట్టున్నాయి. ఆ అడవిలో సమస్త జంతుజాలం భయంతో వణికిపోతోంది. అడవి మొత్తం కదిలిపోతోంది. బిత్రోచి నిద్రలేస్తోంది. రామయ్య మొహంలో వికృత ఆనందం. బిత్రోచి నిద్రలేచింది. నచికేతను బలి తీసుకోవడమే తరువాయి అనుకుంటూ చివరి అంకంలోని చివరి తంతును మొదలు పెట్టబోయాడు. అప్పటికే ఆలస్యమైంది. తరళ తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని బిగించి పట్టుకుని బలమంతా ఉపయోగించి గాలిని చీల్చుతూ అతని తల మీద కొట్టింది. ఒకే ఒక్క క్షణం అతని తల రెండుగా చీలి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడింది. చిన్నపాటి శబ్దం కూడా చేయకుండానే రామయ్య ముందుకు విరుచుకుపడ్డాడు. యజ్ఞగుండంలో అగ్ని రామయ్యను కబళిస్తోంది. క్షణాల్లో రామయ్య శరీరం అగ్నికి ఆహుతయింది. పద్మాసనం వేసుకుని కూర్చుని నిష్ఠగా మంత్రోచ్చారణ చేస్తున్న రాబర్ట్ ఉలికి పడ్డాడు. బిత్రోచి నిద్రలేచింది. నచికేతని అతని స్నేహితుల్ని కాపాడాల్సిన బాధ్యత తన మీదుంది. రాబర్ట్ కళ్ళు మూసుకుని సుసీరియోని తలుచుకున్నాడు. సుసీరియో, ఓ మంచి పని కోసం నేను నిన్ను ప్రార్థించాను. విశ్వ వినాశనాన్ని నిరోధించే నా ప్రయత్నానికి సహకరించు. సుసీరియో ఆత్మ అతని ముందు సాక్షాత్కరించింది. మిస్టర్ రాబర్ట్, నా ప్రయత్నం నేను చేస్తాను. నా ప్రయత్నంలో నేను ఓడిపోతే బిత్రోచికి బందీనై నరకాన్ని అనుభవిస్తాను. అయినా బాధలేదు. దిశైవాను తలచుకో, అది నాకు దారి చూపిస్తుంది. సరిగ్గా నేను బిత్రోచిని నిరోధించే సమయానికి నువ్వు పీటర్సన్ని చంపేయాలి. అతని రక్త వలయంలోకి చొచ్చుకుపోయి. రాబర్ట్ దిశైవాని ప్రార్థించాడు. దిశైవా దారి చూపిస్తుంటే సుసీరియో తన సర్వశక్తులు క్రోడీకరించి తన పూర్వీకుల మంత్రశక్తులను ఆవహింపజేసుకుని కదిలాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు నచికేతకు, అతని ఫ్రెండ్స్కు. గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోగానే లోపల నుండి పెద్ద ఎత్తున శబ్దాలు మొదలయ్యాయి. భయంతో వెనక్కి తిరిగి పారిపోయే ప్రయత్నం మొదలు పెట్టారు.
అప్పటికే బిత్రోచి గాలిని చీల్చుకుంటూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాబోయింది. సుసీరియో ఆత్మ వేగంగా కదిలింది. దిశైవ గాలి కన్నా వేగంగా కదిలి గెస్ట్ హౌస్ ను చేరుకుంది. సుసీరియో ఆత్మ గెస్ట్ హౌస్ తలుపులను మూసింది. బిత్రోచి అసహనంతో అసంతృప్తితో కళ్ళెర చేసింది. క్షణానికి సుసీరియో ఆత్మకున్న శక్తి సన్నగిలుతోంది. బిత్రోచి చూపుల తీక్షణతకు గాలి బెదిరింది. ఆ పరిసరాల్లో ఉన్న ప్రేతాత్మలు నచికేతను బిత్రోచికి బలివ్వడానికి కదిలాయి. బిత్రోచి గెస్ట్ హౌస్ గేటు దాటి 4 అడుగులు వేసేలోగా క్షుద్ర ప్రేతాత్మలు వేగంగా వచ్చాయి. అదే సమయంలో ప్రభు మెడలోని చైన్ కింద పడింది. అది అందుకునే ప్రయత్నం చేస్తుండగానే గాలి చీల్చుకుని ఏవో ప్రేతాత్మలు తమని వెంబడిస్తున్నాయని ఆ 5గురికి అర్థమైంది. అలానే ఆ చైన్ వదిలారు. ఆ ప్రేతాత్మలు వీళ్లని వెంబడిస్తూ ఆ చైన్ దాటే ప్రయత్నం చేసి ఒక్క క్షణం భయంతో వెనక్కి తగ్గాయి. ఆ చైన్లో ఆంజనేయుడి తాయిత్తు క్రాసు ఉన్నాయి. వాటి తాలూకా వెలుగు చూడలేక ప్రేతాత్మలు వెనుతిరిగి గెస్ట్ హౌస్ లోకి చేరుకున్నాయి. సుసీరియో ఆత్మ సంతృప్తి పడింది. తనే ఆ గెస్ట్ హౌస్ కు బంధనంగా నిలిచింది. దిశైవ సుసీరియోను మెచ్చుకోలుగా చూసింది. రాబర్ట్ కళ్ళు తెరిచాడు. సుసీరియో ఆత్మ మాటలు గాల్లో నుంచి వినిపిస్తున్నాయి. మంత్రదండానికి అంటిన రామయ్య రక్తం తడి ఆరకముందే పీటర్సన్ను అదే మంత్రదండంతో చంపాలి. రామయ్యను చంపిన తరళ పీటర్సన్ని చంపాలి. రాబర్ట్ తరళ వైపు తిరిగి సైగ చేశాడు తనతో రమ్మన్నట్టు. తరళ ట్రాన్స్ లో ఉన్నట్టు రాబర్ట్ వెంట నడిచింది. వాళ్లతో పాటు పరమహంస కూడా. ఒక్కసారిగా తన వెనగ్గా ఏదో శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి ఎలర్ట్ అవ్వబోయాడు డానియల్. అప్పటికే రాబర్ట్ తన చేతిని నైపులా మార్చి డానియల్ మెడ మీద కొట్టాడు. ఒకే దెబ్బకు విరుచుకు పడిపోయాడు డానియల్. తరళ రక్తవాలయంలోకి చొచ్చుకుపోయింది. ఎదురుగా పీటర్సన్, తన తండ్రిని అతి ఘోరంగా హత్య చేయించిన వ్యక్తి. కసి, కోపం, పగ, ప్రతీకారం వీటన్నింటికీ మించి విశ్వ నాశనానికి సిద్ధపడే ఓ నీచమైన క్షుద్రమాంత్రికుణ్ణి చంపుతున్నాను అన్న తృప్తి. ఆమె చెయ్యి గాల్లోకి లేచింది. ఆమె చేతిలో ఉన్న మంత్రదండం అతని తలను రెండుగా చీల్చింది. మిస్టర్ రాబర్ట్, నువ్వు కాని నీ స్నేహితులు కాని పీటర్సన్ మృతదేహాన్ని చూడకూడదు. పీటర్సన్ చనిపోయిన వెంటనే మీరు వెనుతిరిగి చూడకుండా పోవాలి, సుసీరియో ఆత్మ హెచ్చరించింది. రాబర్ట్ వెంటనే తరల చేయి పట్టుకుని పరమహంస వైపు తిరిగి, కమాన్ క్విక్, పరిగెత్తండి, ఎవరూ వెనుతిరిగి చూడొద్దు, రన్ రన్ ఐసే అంటూ పరుగు ప్రారంభించాడు. అదే రాబర్ట్ చేసిన పొరపాటు. పీటర్సన్ పూర్తిగా చనిపోయాడని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి కదిలుంటే పరిస్థితి మరోలా ఉండేది. కాని కేవలం పీటర్సన్ చనిపోయాడనుకుని వాళ్లు పరిగెత్తారు. రాబర్ట్ చేసిన ఈ ఒక్క పొరపాటుకు పర్యవసానం 13 ఏళ్ల తర్వాత ఎంత బీభత్సంగా మారుతుందో తెలుస్తుంది. మెడ మీద చేత్తో రుద్దుకుంటూ స్పృహలోకొచ్చాడు డానియల్. ఒక్క క్షణం అంతా అయోమయం. వెంటనే కళ్ళు నులుముకుని మరీ చూశాడు. పరిగెత్తుకెళ్లి రక్తవలయంలో రక్తపు మడుగులో పడున్న పీటర్సన్ని సమీపించాడు. అతని చివరి శ్వాస బలహీనంగా ఉంది. ఓ విశ్వ వినాశనానికి చెందిన రహస్యం చెప్పడానికి నోరు విప్పాడు. పీటర్సన్, మిస్టర్ పీటర్సన్, వాట్ హ్యాపెండ్? కంగారుగా పీటర్సన్ని కుదిపి అడుగుతున్నాడు డానియల్. పీటర్సన్ మెల్లగా కళ్ళు విప్పాడు. అయిపోయింది మిస్టర్ డానియల్, అంతా అయిపోయింది. కొద్ది సెకన్ల తేడాతో మనం ఓడిపోయాం. బిత్రోచి తిరిగి అసంతృప్తుడైపోయాడు. ఒక్క క్షణం షాక్ తిన్నట్టు చూస్తుండిపోయాడు డానియల్. ఎస్ మిస్టర్ డానియల్, ఆ సుసిరియో ఆత్మ బిత్రోచిని బయటకు రాకుండా దిగ్బంధనం చేసింది. తిరిగి గెస్ట్ హౌస్ తలుపులు మూసింది. అసంతృప్తితో బిత్రోచి మళ్లీ నిద్రలోకి జారుకుంది. ఇప్పుడేం చెయ్యాలి? పద, ఏదైనా హాస్పిటల్కు. ఎక్కడికి వద్దు, నేను చనిపోవడం తథ్యం. నా ఏకాగ్రతను భగ్నం చేసి మంత్రదండంతో నా శక్తులను నిర్వీర్యం చేసి నన్ను ఓ స్త్రీ వల్ల చనిపోయేలా దొంగదెబ్బ తీశాడు ఆ రాబర్ట్. బట్ వన్ థింగ్, నేను తిరిగి బ్రతుకుతాను. అతి కష్టం మీద చెప్పసాగాడు పీటర్సన్. నిజమా? కాని అదెలా సాధ్యం? ఎలా సాధ్యమంటే 13 సంవత్సరాల తర్వాత తిరిగి బిత్రోచి నిద్రలేస్తుంది కాబట్టి. ఒక్క క్షణం డానియల్ శరీరం గగురు పొడిచింది. ఇది నిజమా? అవును. సైతానుకు ప్రీతిపాత్రమైన సంఖ్య 13 అశుభానికి సంకేతం. 13 సరిగ్గా 13 సంవత్సరాల తర్వాత బిత్రోచి నిద్రలేస్తుంది. అది నచికేత వల్లనే. అవును. ఎవరి వలన సమర్పణ అర్ధాంతరంగా ఆగిపోయిందో, ఎవరి బలి లభించినందువల్ల బిత్రోచి అసంతృప్తుడైపోయాడో అతనికి, ఎవరి వల్ల బిత్రోచికి ప్రీతిపాత్రమైన నేను నా సర్వశక్తులు కోల్పోయి మృత్యువుకు చేరువయ్యానో, ఆ స్త్రీకి పుట్టిన బిడ్డను తిరిగి 13 ఏళ్ల తర్వాత బిత్రోచికి సమర్పిస్తే
బిత్రోచి సంపూర్ణ సంతృప్తుడై విశ్వ వినాశనానికి తిరిగి లేస్తాడు. ఆ క్షణమే నేను పునర్జీవుణ్ణవుతాను. అప్పటి వరకు నా మృతదేహాన్ని కాపాడే బాధ్యత నీదే. రా, దగ్గరకు రా, బిత్రోచి ఆరాధన తంతు చెబుతాను అంటూ డానియల్ను దగ్గరకు పిలిచాడు. పీటర్సన్ పెదవులు కదులుతూనే ఒకేసారి ఆగిపోయాయి. అతని తల పక్కకు వాలిపోయింది. డానియల్ కళ్ళు ఎరుపెక్కాయి. ప్రతీకార జ్వాలతో రగిలిపోయాయి. ఓ నిర్ణయానికొచ్చి పీటర్సన్ మృతదేహాన్ని భుజం మీద వేసుకుని చిత్రావతి అడవిగుండా బిత్రోచి గెస్ట్ హౌస్ వైపు నడక సాగించాడు. థ్యాంక్ యూ మిస్టర్ రాబర్ట్. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేం. మీ వల్ల మేము ప్రమాదం నుండి బయటపడ్డాం. మీ చొరవతోనే నేను తరళ ఒకటయ్యాం చెప్పాడు మనస్ఫూర్తిగా నచికేత. అప్పటికే చిత్రావతి అడవి నుంచి వాళ్లు సిటీకొచ్చి 48 గంటలైంది. తరళను పెళ్లి చేసుకోవాల్సిందిగా నచికేతను కోరాడు రాబర్ట్. తరళకు తను చేయగల ఉపకారం అదొక్కటే. వెనక ముందు ఎవరూ లేని తరళ జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని అతని కోరిక. పెళ్లి జరిపిస్తే తనకో తృప్తి అనుకున్నాడు. అందుకే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని అడిగి చూశాడు. ఇద్దరికీ ఏ అభ్యంతరం కనపడలేదు వద్దండానికి. ఆ రోజే సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్నారు అందరి సమక్షంలో. రాబర్ట్, పరమహంస, నచికేత మిత్రులే ఆత్మీయ అతిథులు, ఆహ్వానితులు అయ్యారు ఆ పెళ్లికి. నేను వచ్చిన పని ముగిసిపోయింది మిస్టర్ నచికేత. అందుకే తరళని భారీగా నీ చేతుల్లో పెట్టాను. తరళ ఇప్పుడు నీ పార్ట్నర్. హ్యాపీగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. నాకిక ఏ దిగులు లేదు. ఎట్ ద సేమ్ టైం సుసిరియోను చంపిన ఆ పీటర్సన్ని చంపి ఓ ప్రళయాన్ని నివారించానన్న ఆనందం చాలు. ఐ లవ్ ఇండియా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ దేశాన్ని, మీ ప్రేమను, మీ ఆతిథ్యాన్ని తప్పక గుర్తుంచుకుంటాను. ఎల్లుండే నా సింగపూర్ ప్రయాణం. ఎప్పుడన్నా ఈ రాబర్ట్ అనే మనిషి గుర్తుకొస్తే ఓ ఫోన్ కాల్ చేసి పలకరించండి. 2 చేతులు జోడించాడు. అందరి కళ్ళు చెమర్చాయి. ఉపసంహారం. ఆ రోజే రాబర్ట్ సింగపూర్ వెళ్లిపోయాడు. పరమహంస మళ్లీ తన పరిశోధనలో మునిగిపోయాడు. అతనికి అసిస్టెంట్గా ప్రభు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. సూరజ్, సూర్యనారాయణలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశారు నచికేత ప్రోద్బలంతో. విలియమ్స్ ఓ రెస్టారెంట్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు. నచికేత, తరళ దంపతులు హనీమూన్కు మున్నార్ వెళ్లారు. సరిగ్గా 10 నెలల తర్వాత ఓ నర్సింగ్ హోం మెటర్నిటీ వార్డులో రూమ్ నెంబర్ 66 సందడిగా ఉంది. తరళ తన పక్కన ముడుచుకుని పడుకున్న బిడ్డను చూసి మురిసిపోతోంది. మాస్టర్ నచికేత ముద్దొస్తున్నాడు కదూ అన్నాడు ప్రభు. సూరజ్, సూర్యనారాయణ, విలియమ్స్ బాబును చూస్తూ మురిసిపోతున్నారు. పరమహంస అయితే ఇక నేను నా పరిశోధనలు ఆపేసి మనవడతో ఆడుకుంటాను అంటూ తెగ సంబరపడిపోతున్నాడు. ఆ దృశ్యం చూసి కన్నీటితో మెరిసిపోయింది తరళ. ఎక్కడో సింగపూర్లో కొన్నేళ్లుండి తండ్రి మరణంతో ఒంటరయ్యి తిరిగి తనదైన ఈ ప్రపంచంలో తను, తన భర్త, తన బిడ్డ, స్వంత అన్నయ్యల్లా చూసుకునే భర్త స్నేహితులు, తన తండ్రే తన బిడ్డగా పుట్టాడేమోనన్న ఫీలింగ్ తరళకు. రాబర్ట్ సింగపూర్ నుంచి గ్రీటింగ్స్ పంపాడు. అర్ధరాత్రి 12 గంటలు. నచికేత కుర్చీలో తల వెనక్కి వాల్చి నిద్రపోతున్నాడు. తరళ మంచి నిద్రలో ఉంది. పక్కనే ఉన్న ఊయల్లో వాళ్ల బిడ్డ. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి కమ్మళి కప్పుకుని ఆ హాస్పిటల్ ఆవరణలోకొచ్చాడు. వాచ్మ్యాన్ అతన్ని గమనించి ఆపబోయాడు. కంబళి మొహం మీద నుంచి తొలగించి తీక్షణంగా చూశాడతను. వాచ్మ్యాన్ భయంతో వణికిపోయాడు. అతని కళ్ళు పూర్తిగా రక్తవర్ణంలో ఉన్నాయి. అతను హాస్పిటల్ ఆవరణ దాటి వార్డులోకి ప్రవేశించినా ఎవరూ అతన్ని అడ్డగించడం లేదు. రూమ్ నెంబర్ 66 ముందాగాడు. తలుపులు వాటంతటవే మెల్లగా ఎవరో తెరిచినట్టు తెరుచుకున్నాయి. రూంలోకొచ్చాడు. నచికేత, తరళ నిద్రపోతున్నారు. బాబు నిద్రలోనే ఏడుస్తున్నాడు, ఏదో ప్రమాదాన్ని పసిగట్టినట్టు. ఆ అపరిచిత వ్యక్తి తీక్షణంగా ఆ బిడ్డవైపు చూశాడు. ఏడవడం ఆపేశాడు బాబు. కంబళ్ళలో నుంచి చెయ్యి బయటకు తీశాడు. అతని చేతిలో ఎరుపు రంగు దారం. ఆ దారాన్ని బిడ్డ చేతికి కట్టి వెనుతిరిగాడు వికృతంగా నవ్వుకుంటూ. ఆ వ్యక్తి డానియల్. చిత్రావతి అడవి, బిత్రోచి గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ ను ఆనుకున్న ఓ గుడిసెలోకి నడిచాడు డానియల్. అక్కడో శవ పెట్టుకుంది. దాన్ని ఓపెన్ చేశాడు. లోపల రసాయనాలతో పీటర్సన్ శవం భద్రపరుచుంది. నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఫ్రెండ్ అంటూ తన బొట్నవేలిని శవపేటిక చివరున్న సూదిలాంటి సాధనంలో గుచ్చాడు. రక్తం చివున చిమ్మింది. ఆ రక్తం ధారలు ధారలుగా పీటర్సన్ నోట్లో పడుతోంది. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత బిత్రోచిని నిద్రలేపే తంతు ప్రారంభమవుతుంది. బిత్రోచి నిద్రలేస్తుందా? గెస్ట్ హౌస్ తలుపులు మళ్లీ తెరుచుకుంటాయా అన్నది ప్రస్తుతం మిస్టరీయే. ఇంతటితో గెస్ట్ హౌస్ అనే నవల కంప్లీట్ అయిందండి.
ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.